హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల 'పద్మ వ్యూహం'. మాదిరెడ్డి సులోచన గారు రచించారు. 1985లో వచ్చిందండి ఈ నవల. ఇక నవలలోకి వెళ్ళిపోదాం. సంధ్యా సమయం. పడమర అస్తమించే సూర్యుడి అరుణిమ అక్కడ పరిచినట్టు ఆకాశంలో ఎరుపు రంగు గమ్మత్తుగా ఉంది. పట్టణాలలో ప్రకృతి సౌందర్యం దర్శించవచ్చునన్నమాట అనుకుంది. చిత్తరంజన్ గారి అధునాతనమైన మేడ జూబ్లీహిల్స్లోని ఎత్తైన కొండ మీద ఉంది. అతను ముందు చూపుతో పట్టణం దర్శించాలన్న ఉద్దేశంతో కట్టాడేమో. ఆ ఇంటి బాల్కనీలో నిల్చుంటే జంట నగరాలను దర్శించొచ్చు. అలా మైమర్చి నిల్చున్న శాంతికి కాలింగ్ బెల్ వినిపించింది. ఆమెకప్పుడు గుర్తుకొచ్చింది, ఇంట్లో వాళ్ళంతా పెళ్లికి వెళ్లారని. వంట మనిషి, పనికుర్రాడు పక్క వీధిలో ఒక అబ్బాయికి పూనకం వస్తుందంటే వెళ్లారు. ఒక్కదానువు ఉంటావు అంది గంగ. నన్ను కాకెత్తుకుపోదు అంది. అయితే ఈ 5 రూపాయలు మా తమ్ముడొస్తే ఇవ్వమ్మా, తాగవద్దన్నానని చెప్పు అని వెళ్ళిపోయింది గంగ. తలుపులు వేసుకుని పైన కూర్చుంది శాంత. గంగ తమ్ముడే అయి ఉంటాడు. ప్రకృతిని చూసి పరవశించడం మాని కిందకొచ్చింది. తలుపుకున్న గాజు స్లిట్లో నుండి బయటకు చూసింది. ఒకతను మామూలు దుస్తులు వేసుకుని నిల్చున్నాడు. పైజామా, లాల్చీ వేసుకున్నాడు. అవి కూడా బాగా నలిగిపోయి దుమ్ము పట్టున్నాయి. తలనిండా దుమ్ముతో అసహ్యంగా కనిపించింది. తాగుబోతూ అంతకంటే నీట్గా ఉంటాడా అనుకుంది. తలుపు తీసి 5 రూపాయల నోటు పట్టుకుంది శాంతి. ఎవరండి? అతని కళ్ళు ఆశ్చర్యంతో పత్తికాయలయ్యాయి. నేనెవరో చెబితేగాని తీసుకోవా? ఆల్రెడ్ శిరీష స్నేహితురాల్ని, తీసుకో అంది. ఇంకాస్త సందు చేసిన ఇంట్లోకి దూరతాడేమోనని భయపడుతూ. ఎందుకు? ఎందుకేంటి? మీ అక్కను అడిగావట కదా. మా అక్కను అడిగానా? అతను కళ్ళతో పాటు నోరు వెడల్పు చేసి ఆశ్చర్యంగా చూశాడు. అడిగావో ఆవిడ ఇస్తానందో నాకు తెలీదు. తాగడానికి అంతకంటే ఇవ్వడం కుదరదని చెప్పమంది. తాగడానికా? తాగేవాడెవడు తాగుతానని చెప్పడానికో. నోటు కింద పెట్టి తలుపు వేసుకుంది. శాంతి వెళ్ళి లైట్లు వేసుకుంది. చీకట్లో అయితే దిగులు, భయం. శాంతి బొంబాయిలో బీఎస్సీ చేసింది. ఆమెకు మారుటి తల్లికి పడదు. ఆ ఇంట్లో జరిగే ఘర్షణ చూశాక చిత్తరంజన్ గారే శాంతి తండ్రికి సలహా ఇచ్చారు. ఒరే రమణ, శాంతిని ఎంఎస్సీ హైదరాబాద్లో చేయించరా అన్నాడు. రమణారావుకు ఆ సలహా నచ్చింది. శాంతికి సంగీతం అంటే అమితమైన అభిమానం. శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటూ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చెయ్యాలని పంపించాడు. రమణారావు, చిత్తరంజన్ ఒక ఊరివారు. ఒకే బడిలో చదివారు. ఒకే హాస్టల్లో ఉన్నారు. రమణారావు బిఈ చదివి అటామిక్ ఎనర్జీ కమిషన్లో ఉద్యోగం చేస్తున్నారు. బీఎస్సీలో అత్యవసర మార్కులతో పాస్ అయిన చిత్తరంజన్ కాంట్రాక్టర్గా చేరి లక్షలు ఆర్జించాడు. అతని ఏకైక పుత్రిక శిరీష తల్లి పద్మావతికి బంధువులతో సంబంధాలు లేనందున శిరీష ప్రతి సెలవులకు బాంబే వెళ్లేది. శాంతిని తీసుకొచ్చింది. ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. శాంతి ఎంఎస్సీ ఎంట్రన్స్ రాసింది. ఆమెకు 2-3 చోట్ల శిరీషతో వెళితే నచ్చని విషయం ఎదురైంది. ఈ అమ్మాయి ఎవరు? పెళ్ళయిందా అంటూ ప్రశ్నిస్తారు. అది తనకు గిట్టదు. ఆ పక్క వీధిలో ఉండే ఏకాంబరం గారి కొడుకు పెళ్ళట. పద్మ శాంతిని రమ్మని చాలా బలవంతం చేసింది. రానని ఖచ్చితంగా చెప్పింది. వీళ్ళింకా రారేం, భోజనం చేసొస్తే తన పని సరి, అనవసరంగా పనివాళ్లను బయటకు పంపింది. నోట్లో నుండి ముండ్లు ఎట్లా తీస్తాడు, మహిముంది అంటుంది గంగ. ముందే నోట్లో పెట్టుకుని ఉంటాడు అంటున్నాడు పనికుర్రాడు బాలు. ఓహో, వచ్చేసారా? సంతోషంగా తలుపు తీసింది శాంతి. వరండాలో వేసిన కుర్చీలో కూర్చున్న గంగ తమ్ముణ్ణి ఆశ్చర్యంగా చూసింది. బాబుగారు, బాబుగారు, గంగ కంగారుగా పిలిచింది. ఓ, నువ్వా గంగమ్మ? వీళ్ళంతా ఏరి ఏకాంబరం గారి పెళ్లికి వెళ్లారు అంది. నీ ముఖం, ఏకాంబరం గారికి పెళ్ళేంటి? ఏకాంబరం గారి అబ్బాయి పెళ్లికి వెళ్లారు. ఈ పక్కన ఓ అబ్బాయి నోట్లో నుండి ముళ్ళు తీస్తున్నాడంటే మేం వెళ్ళాం. అదా సంగతి. ఆ ఇంట్లో మీ చిటపట ఫ్రెండట 5 రూపాయలిచ్చి తాగద్దని సలహా కూడా ఇచ్చింది అన్నాడు. గంగ పకపక నవ్వింది. మా అమ్మాయి గారేనంటే వారికన్నా తొందరపాటు మనుషులున్నారన్నమాట అంది ఇటు తిరిగి. బాబుగారు, బాబుగారు, మీరండి, దేవుడు దెయ్యాలు లేవంటారు కదా. అబ్బా, ఆ బాలకుమారుడండి నోట్లో నుండి ముళ్ళు తీస్తున్నాడు కదా. ఒరే బాలు, రేపు నేను తీస్తాన్రా అన్నాడతను. వాళ్ల నవ్వులు వాకిట్లో చేస్తున్న సభ చూస్తే శాంతికి మతిపోయింది. ఇదేంటి, అతను గంగ తమ్ముడు కాదా? బాబుగారు, బాబుగారు అంటారేంటి?
నిజామాబాద్ నుండి వస్తున్నాను. తలనొప్పిగా ఉంది గంగమ్మ. లైటుగా టీ పెట్టివ్వు అన్నాడతను. ఎవరి బాబుగారు? ఏమా కదా? శాంతికి అర్థం కాలేదు. గుమ్మ నుండి తొలగి స్థలం ఇచ్చింది. అతను లోపలికొచ్చి కూర్చున్నాడు. గంగమ్మ వెళ్ళి గబగబా టీ పెట్టింది. శాంతమ్మా, ఓ శాంతమ్మా, టీ తాగుతావా? అంది ఆ యువకుడి కేసి చూస్తూ. బాబుగారండి, నిజంగా మీరు నోట్లో నుండి ముళ్ళు తీస్తారా? బాలు అతని పక్కన నిలబడి అడిగాడు ఆశగా. ఒరే, నోట్లో నుండి రాళ్లు రాల్చడం, నోట్లో నుండి ముళ్ళు తీయడం అంతా బోగస్, ట్రాష్, అర్థమైందా? బాలు బుర్ర తడుముకుంటూ నిలబడిపోయాడు. గంగమ్మ టీ తెచ్చింది. అతను టీ తాగి తేరుకున్నాడు. గంగమ్మ, బాబు ఇంకా తాము చూసిన అద్భుతం నిజమా మాయా అని కొట్టుకులాడుతున్నారు. ఇదిగో బాలు, నేను నోట్లో నుండి ఆల్పిన్స్ తీస్తున్నాను అన్నాడా యువకుడు. ఏది? తీయండి బాబు, రావే గంగక్క అతను పిలిచాడు. గంగమ్మ, బాలు అతనికి చెరోవైపు నిలబడ్డారు. నిజంగానే అతడు నోట్లో నుండి పిన్నులు తీశాడు. బాలు మూర్చపోయినంత పనిచేశాడు. యారాబ్బి, ఏంటో ప్రయోగం చేస్తున్నావు? చిత్తరంజన్ గారు వచ్చి నవ్వుతూ కూర్చున్నాడు. అతని నోట్లో పైపు వెలుగుతోంది. అతని వెనకే శిరీష, పద్మావతి వచ్చారు. హల్లో చిటపట్లు, బావున్నావా? బావలేను. 103 జ్వరం, నోటి మాట పడిపోయింది అంది శిరీష. ఏంటే ఆ అశుభపు మాటలు? అమ్మ కులాసాన అభిమన్యు? ఉత్త కులాస కాదత్తయ్య, డబుల్ కులాస. ఈ కోడలు గారిని కాదు కురివిని అడిగినట్లు చెప్పమంది అన్నాడు. అంతవరకు పిన్నులు తీసి అద్భుతాలు చూపుతున్న అభిమన్యు. ఐసే షటప్. థ్యాంక్ యూ అతను చేతులు జోడించి వినయంగా అభినయించాడు. శిరీష పైకి పోతూ ఆగింది. శాంతి, ఒక్కదానివి బోరు కొట్టలేదు? మళ్ళీ బోరంటూ పోరు మొదలు పెట్టావా మరదల మాణిక్యమా? ముందు నీ బోరాపు, రావే శాంతి అంది. ఓహో, మనకు లేని శాంతిని స్నేహితురాల రూపంలో తెచ్చుకున్నారన్నమాట. అబ్బే, రాగానే ఏంట్రా అమ్మాయితో? సారీ, మీ గారాల పట్టి అన్న సంగతే మర్చిపోయాను. అలాగే గుడ్ న్యూస్ మావయ్య, నేను ఎంఎస్సి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. ఇక పుస్తకాలు చూసి రాస్తే ఎవరైనా పాస్ అవుతారు గాని తమరు మాత్రం పాస్ అవ్వరని గ్యారంటీగా చెబుతాను. అనుమానంగా ఉంటే స్టాంపు కాగితంపై రాసిస్తాను అన్నాడు అభిమన్యు. శాంతి ఎందుకో అసంకల్పిత ప్రతీకార చర్యలా పొక్కున నవ్వింది. శిరీష చదువులో కాస్త డల్లే. కాంగ్రెట్స్ చెప్పడం అనవసరం రా, నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతావని నాకు తెలుసు అన్నారాయన. ఉండభిమన్యు, స్వీట్ తెస్తాను. పద్మావతి లోపలకు వెళ్ళింది. అబ్బి, ఈ అమ్మాయి శాంతి అని నా ప్రాణ స్నేహితుని కూతుర్రా, పరిచయం చేశాడు. ఓ నమస్తే అన్నాడు తమాషాగా. నమస్తే, ఐఎమ్ సారీ. సిగ్గుగా తల వంచుకుంది శాంతి. సారీ ఎందుకమ్మా? అది కాదంకుల్, గంగమ్మ తన తమ్ముడొస్తాడు, 5 రూపాయలు ఇవ్వమంది. వీరొచ్చి తలుపు తడితే అతనే అనుకున్నాను అంది బిడియంగా. ఓస్ అంతేనా? నవ్వేశాడు చిత్తరంజన్. ప్లేటు నిండా రవ్వలడ్లు తెచ్చిందామె. అందరూ తలా ఒకటి తీసుకున్నారు. అభిమన్యు తనే ఒక లడ్డూ తీసి బాలుకిచ్చాడు. దూరంగా నిల్చున్న గంగమ్మకిచ్చాడు. పద్మ, స్వీట్తో పాటు ఏదైనా కారంగా ఉండాలోయ్. మీ చిటపట మాట్లాడితేనే కారంగా ఉంటుంది, ఇంకా కారం గురించి మాట్లాడతావేం మావయ్య అన్నాడు. ఇదిగో నాన్న, చిటపట అంటే ఊరుకోను. మావయ్య, మీ అమ్మాయికి చెవుడని నాకు అనుమానం. ఆయన నవ్వేశాడు. శిరీష చరచరా పైకి వెళ్ళింది. బాబుగారు, మీ నోట్లో నుండి పిన్నులు మంత్రంతో తీశారా? బాలు సందేహంగా చూశాడు. ఓరి నీ సందేహం కోలా, ఇదిగో ఈ పిన్ను హోల్డర్ నుండి 3 పిన్నులు నోట్లో వేసుకుని అవే మీకు చూపిస్తున్నాను. నిజంగానా బాబుగారు? అతను ఆశ్చర్యపోయాడు. నిజమే బాబుగారి. బాలుగారు, ఇక వెళ్ళు. అబ్బే, నువ్వు లేరా, స్నానం చేద్దువుగాని. ఎందుకు మావయ్య, రూమ్కు వెళతాను అన్నాడు. అతడిని ఎందుకుండమంటారు? మనం క్యాపిటలిస్టులం, దోపిడీ వర్గానికి చెందిన వారం, అర్థమైందా? రోషంగా అంది పద్మావతి. అత్తయ్య, మీరేంటి మీ అమ్మాయి అవతారం ఎత్తారు? అలాగే స్నానం చేస్తాను. అతను లేచాడు. బాలు, అందరికీ వడ్డించు. పద్మావతి బట్టలు మార్చుకోవడానికి తన గదిలోకి వెళ్ళింది. బాబుగారు, అమ్మగారు, అయ్యగారు పెళ్లికి వెళతారు కదా, అక్కడ భోజనం పెట్టరా? ఈరోజు మనలాంటి వారందరినీ పిలిచి అత్తర పూసి అక్షింతలు వేసి ఆశీర్వదించమంటారు. రేపు దగ్గర వారికి, ఆశ్రితులకు, ఆత్మీయులకు భోజనం పెడతారు. పెళ్ళంటే అందరికీ పప్పో పులుసో పెడతారు కదయ్యా, వీళ్ళకి ఇదేం బుద్ధి? ఆ బుద్ధికి నిర్వచనం చెబితే అత్త చీపురు తిరగేస్తోంది. పద.
వెరీ ఇంట్రెస్టింగ్ పర్సన్ అంది శాంతి. ఇప్పుడేం చూసావు? వాడి తండ్రి బ్రతికిన కాలంలో వాడి అల్లరి ఆగడాలు. చిత్తరంజన్ గారు నవ్వారు. అందరి భోజనాలు అయ్యాయి. శిరీష అభిమన్యుల తగాదాలు శాంతికి గమ్మత్తుగా అనిపించాయి. ఆమెకు తన ఇంట్లో ఏనాడు వాక్ స్వాతంత్రం లేదు. ఏం మాట్లాడితే ఎవరికి కోపం వస్తుందో, తప్పో ఒప్పో అంటూ ఒదిగి ఒదిగి బ్రతికింది. అందుకే చిత్తరంజన్ గారిల్లు ఓ అద్భుత ప్రపంచంలా కనిపించింది. ఉదయం 8 గంటలకు గాని మెలకువరాని శాంతికి చిత్తరంజన్ గారి గొంతు పెద్దగా వినిపించేసరికి ఆమె ఉలిక్కిపడి లేచింది. గబగబా నైట్ గౌను సర్దుకునొచ్చి కిటికీ తీసింది. ఆ గదిని ఆనుకునున్న బాల్కనీ వరండాలో కూర్చున్న అభిమన్యు, చిత్తరంజన్ చాలా గంభీరంగా ఉన్నారు. తలంతా రేగి కట్టబనియను గళ్ళలుంగితో గమ్మత్తుగా ఉన్నాడు అభిమన్యు. అలాగే నిలబడిపోయిందామె. అబ్బి, నా ఇంట్లో ఉండడం ఇల్లరిక ఉండడమా? ఏమన్నావు? అతను కోపంగా అడిగాడు. మావయ్య, మీ ఉద్దేశం అదే. మీకు అబ్బాయిలు లేరు. మా అమ్మకు ఆర్థిక స్తోమత లేదు. అందుకు ఈ ఇంటి అల్లున్నైతే మా పరిస్థితి బాగుపడుతుంది. మీ సమస్య తీరుతుంది. నిబ్బరంగా నిర్భయంగా జవాబిచ్చాడు. ఏమిట్రా, ఏమంటున్నావు? నా కూతురు నీలాంటి భర్తను తేలేననా? డాక్టర్లు, ఇంజనీర్లు. ఆయాసంతో ఆగాడు. క్యూలో ఉంటారు. ఫారెన్ రిటర్న్ కలెక్టర్లు, డబ్బు గలవాళ్ళు. కానీ ఇల్లరికానికి ఎవరూ ఉండరు అన్నాడు అభిమన్యు. మళ్ళీ ఇల్లరికం అంటావేమిట్రా? బయటుండే బదులు నా ఇంట్లో ఉండు అన్నాను. అది తప్ప? చిత్తరంజన్ గారు పైపు వెలిగించారు. మామయ్య, ఒక కాపురం సవ్యంగా జరగాలంటే వ్యాపారం కాకూడదు. అనురాగ బంధం, ఆకర్షణ ఉండాలి. మీ ఇంట్లో నేనుంటే అది అసహాయత అవుతుంది. నాకెంత గౌరవం లభిస్తుందో నాకు తెలుసు అన్నాడు. నువ్వు లేనిపోని ఊహించుకుంటున్నావు. పోనివ్వండి, నా ఊహలు నాకే ఉండనివ్వండి. నేను పీహెచ్డీ చేద్దామనుకుంటున్నాను అన్నాడు. నా ఇష్టంతో పనిలేనప్పుడు నీ విషయాలు ఎందుకు చర్చిస్తావు? కోపంగా లేచాడు. మీరు శాంతంగా ఆలోచించండి. నేను పెళ్లి అంటూ ఆలోచించలేదు. ఆ అవసరం రాలేదు. అప్పుడు నాకు తోడు నీడగా ఉండే వ్యక్తిని తెచ్చుకుంటాను అన్నాడు. మీ ఇంట్లో పని మనిషిని తెచ్చుకుంటారు. అలాగే అనుకోండి. ఇప్పుడది నా సమస్య కాదు మావయ్య. మొదట నాకు హాస్టల్లో సీటు ఇస్తారా అని అడుగుతున్నాను అన్నాడు. మళ్ళీ అక్కడ నా రికమెండేషన్ ఎందుకు? వ్యక్తిత్వం, స్వతంత్ర భావాలున్నాయి కదా, సంపాదించుకో. అతను లేచి చరచర కిందకు వెళ్ళిపోయాడు. అభిమన్యు లేచాడు. అతను నుదురు రాచుకుంటూ అటు ఇటు పచార్లు చేస్తున్నాడు. కాఫీ పట్టుకుని బాలు వచ్చాడు. ఆ వెనకే పద్మావతి వచ్చింది. అబ్బి, ఏంటనైనా ఇదంతా? నీకు నీకు పరాయివారిలా కనిపిస్తున్నామేమో గాని నాకు మాత్రం నువ్వు, శిరీష ఇద్దరూ ఒకటే. నేను చిన్నప్పుడు కొడుకులు లేరని బాధపడితే మన అభిమన్యు కొడుకు కాడా అని మీ మామ ఓదార్చేవారు. ఆ తృప్తితోనే మేం అన్నీ మరిచిపోయాం అంది ఆమె బాధగా. అభిమన్యు జవాబు చెప్పలేనట్టు ఉండిపోయాడు. అనుబంధాలకు అతీతంగా అతని ఆలోచనలు సాగడం లేదు. ఆమెను నొప్పించలేడు. ఆమె స్వభావం చూసి నీరాజనాలు అర్పిస్తాడు. తన తల్లిని స్వంత తోబుట్టువులా చూసింది. ఏనాడు వారు తగాదా పడగా చూడలేదు. తనను అవమానం చేయలేదు. ప్రపంచంలో కొందరి ఆత్మాభిమానం ఎంత చవకైందో తనకు అంత అపురూపమైంది. అతను తేలిగ్గా నవ్వేశాడు. అత్తయ్య, మామయ్య అంటే నువ్వు కూడా ఏంటి? ఇప్పుడు ఏం జరిగిందని? నాకు సీట్ రావాలి, అప్పుడు ఆలోచించాలి అన్నాడు. సీటు నీకు రాక ఎవరికొస్తుంది? ఇచ్చేది పద్మత కాదు. భలేవాడివి, వెళ్ళి స్నానం చేయి అన్నదామె. అతను వెళుతుంటే అలాగే చూసింది శాంతి. శిరీష లక్కీ అనబోయి పైకి అనేసింది శాంతి. ఏంటే, అప్పుడే లేచావా? ఆవులిస్తూ శిరీష బయటకొచ్చింది. సుప్రభాతం. మా బావ అలవాటు నీకెలాబ్బిందే? ఏ అలవాటు? ఆలస్యంగా లేచిన వారికి సుప్రభాతం పలకడం. ఓహో, అతను చెబుతాడని తెలీదు. ఇద్దరూ కాలకృత్యాలు తీర్చుకుని కిందకొచ్చారు. సుప్రభాతం చిటపటగారు, వారి ఫ్రెండ్ గారు, మీరు. అబ్బా, లా ఏంటా ఒయిలా అన్నాడు తయారై పేపర్ చదువుతున్న అభిమన్యు. చిత్తరంజన్ మరో పేపర్ చూస్తున్నాడు. చూడు డాడీ. డాడీ అప్పటినుండి కళ్ళు మూసుకున్నారా? అసలు నిన్ను శిరీష అతని దగ్గరగా వెళ్ళింది. తన్నాలి, అవునా? ఆ తన్నేదేదో తొందరగా కాస్త గట్టిగా తన్ను తల్లి. ఊళ్ళో వెళ్ళి పడతాను, కిరాయి తప్పుతుంది. అసలే పాపం పెరిగినట్టు పెరుగుతున్నాయి ధరలు అన్నాడు. శాంతి కిలకలా నవ్వింది. అరెరే, ముత్యాలు కింద కురిశాయి, ఏరుకునేదట్లా? నువ్వేం మా శాంతికి చెంచగిరి చెయ్యొద్దు. నాలుక వెళ్లబెట్టి వెక్కిరించింది శిరీష. సిరి, ఏంటమ్మా, పలహారం చల్లారిపోతుందిరా పద్మావతి పిలిచింది. అన్యాయం అత్తయ్య, మాకు లేదా? ఉందో లేదో నీకు తెలీదా? రెండర్రా.
అందరూ వెళ్ళి కూర్చున్నారు. చిత్తరంజన్ గారి చిరుబురులు తగ్గలేదు. ఆయన గంభీరంగా కూర్చున్నారు. మావయ్య, ప్లీజ్ నవ్వండి. మీరు అలా ఉంటే చూడలేను. ఏం చూసి నవ్వాలి? మీ ముఖాన్ని కోతులాడుతున్నాయా? బోపరే, నిజంగా మావయ్యకు కోపం వచ్చింది అన్నాడు. అందరూ మౌనంగా పలహారం చేశారు. చిత్తరంజన్ గారు కోపంగా బయటకు వెళ్ళిపోయారు. అత్తయ్య, రాత్రంతా నిద్రపోలేదు. నీ ఇంద్రభవనంలో దోమలకు ప్రవేశం ఎలా దొరికిందో అర్థం కాని విషయం. ఒళ్లంతా ముద్దులతో ముంచెత్తాయి. నేను గదికి వెళుతున్నాను అన్నాడు అభిమన్యు. మరో 5 నిమిషాలకి వెళ్ళిపోయాడు. బాలు కొత్త కొండ బదలైనట్టు పొక్కున నవ్వాడు. పద్మావతి ముసుముసుగా నవ్వింది. మమ్మీ, డాడీకి అంత కోపం ఎందుకొచ్చింది? శిరీష్ అడిగింది. అబ్బి హాస్టల్లో ఉంటానంటే కోపం వచ్చింది అన్నదామె. ఉండని రాదు. ఆడంగి ముత్తైలా వంట బాగుండదు, దీంట్లో కారం కాస్త తగ్గితే ఉప్పు హెచ్చితే అంటాడు కదా. అక్కడ భోజనం తింటే రోగం కుదురుతుంది అంది కసిగా. రోగం కుదరడం సంగతి అటుంచి రోగం వస్తే? గంగ భయపడింది. అదే నా బాధ. నేను రేపు బయలుదేరి వదిన దగ్గరికి వెళతాను. ఆమె చెబితేనే వింటాడు అంది పద్మావతి సాలోచనగా. అంత పోకులాడాల్సిన కర్మెందుకు? మూతి తిప్పింది శిరీష. నీకు తెలీదు, ఊరుకో కసిరింది తల్లి. శాంతి, మార్నింగ్ షోకి వెళదాం పదవే అంది. సిరి, ఆంటీ దగ్గర నేను నిట్టింగ్ నేర్చుకోవాలి. ఈ నిట్టింగు సిట్టింగు బోర్ అంది అదోలా మొహం పెట్టి. ఆంటీ, శిరీష్కి ఏమైంది? నవలలు చదవాలంటే బోరు, పాటలు వినాలంటే బోరు, ఆటలాడాలంటే బోరు. శాంతి ఆశ్చర్యంగా అడిగింది. పద్మావతి ఏం చెప్పగలదు? టీనేజ్ ప్రాబ్లం ఉంటుందా? మనిషికి తనకు తాను కష్టపడి అన్నీ సంపాదించుకోవాలేమో. అన్నీ తేరగా వస్తుంటే అవి బోరుగానే ఉంటాయి. పద్మావతి కౌమార దశలో ఓ నవల చదవాలంటే యజ్ఞమే. వాళ్ళ ఊర్లో మిలిటరీ రిటైర్డ్ ఆఫీసర్ ఉండేవాడు. అతని కాలు కుంటి. అతనింటికి వెళ్ళి లైబ్రరీ నుండి తెచ్చుకునేది. అది చదువుతుండగా తల్లి కంటబడితే ఓ సీను క్రియేట్ అయ్యేది. ఈరోజు ప్రతి వీధిలో లైబ్రరీ, అది కాక పావలా లైబ్రరీలు బోల్డున్నాయి. ఒక రోజుకు పావలా ఇస్తే నవలిస్తారు. అలాంటి పావలాలు శిరీషకు లెక్క కాదు. ఆమె నవలలన్నీ కొని చదవగల శక్తిమంతురాలు. అందుకే ఏదన్నా లక్ష్యం లేదు. శాంతి గొంతు పెద్దగా వినిపించేసరికి ఉలిక్కి పడిందామె. చెప్పవే, చెప్పు, ఎలా ఉండాలి నీకు నచ్చే నవలలు? ఇలా మాత్రం కాదు. అబ్బా, దేశంలో మనుషులంతా దుఃఖం కోసం పుట్టినట్టు కట్నాల సమస్య, క్యాపిటేషన్ ఫీజుల సమస్య, చి బోర్, పరమ బోర్ అంది శిరీష. శాంతి ఆశ్చర్యంగా చూసింది. నీకు బోర్ కాని విషయమేంటో చెప్పు అంది. ఇదిగో ఈ నవల చూడు, ప్రేమించి పెళ్లి చేసుకో, ఎంత బావుందో. బావా మరదలు ప్రేమించుకోవడమే 150 పేజీలు వర్ణించారు. అబ్బా, అలా తేలిపోతున్నట్టుంది అంది అరమోడ్పు కన్నులతో చూస్తూ. ఆ నవల నీకు నచ్చిందా? అంతకన్నా ఘోరం ఇంకొకటి లేదు. స్కూటర్ యాక్సిడెంట్లో ప్రేమ, అతనికి 10 మంది గర్ల్ ఫ్రెండ్స్. వాళ్ళని చూసి అసలు ఆవిడ అపార్థం చేసుకోవడం, అపార్థాలు తొలగి పెళ్ళంటేనే అబ్బా అంతే కావాలి. యువతరం సమస్యలు, అధిక ధరలు, లంచాలంటూ ప్రాణం తీస్తున్నారు. బోర్ బోర్. నీకు సమస్యలు లేవని, దేశంలో సమస్యలే లేవనుకుంటే ఎలా? ఒక్కసారి అలా బయటకు వెళ్ళి చూడు. అబ్బా ముసలమ్మ, ఆపే తల్లి. 2 చెవులు మూసుకుంది శిరీష. ఆంటీ, నావి ముసలమ్మ కబుర్లా? మేధావుల్ని కూడా ముసలివారే అంటాం శాంతి. నీకు అవసరాలు, ఆత్మీయులు లేక అవగాహన పెరిగింది. దానికి అన్నీ కాలు కింద పెట్టకుండా జరుగుతున్నాయి. అందుకే అన్నీ బోరుగా ఉన్నాయి. కొన్నాళ్ళైతే మేము బోరుగానే ఉంటాం అంది పద్మావతి. మమ్మీకి ఈ మధ్య లెక్చర్లు ఎక్కువయ్యాయి. అబ్బా రావే. శిరీష శాంతిని లాక్కు వెళ్ళింది. ఆమె సువేగా మోటార్ బైక్ కొంది. ఆమెకు దానిపైనే తిరుగుతుంది. మోపెడ్ మహారాణి అని ఆ వీధి కుర్రాళ్ళు ఆమెకు నామకరణం చేశారు. బాలు, ఒరే బాలు. శిరీష కేకలకు బాలు అదిరిపోయాడు. పిలిచారా చిన్నమ్మ? గుడ్డ తీసుకొచ్చి ఆదరాబాదరాగా మోటార్ బైక్ తుడిచాడు. చిన్నమ్మ పెద్దమ్మ అంటూ పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను? కళ్ళెర చేసింది శిరీష. సారీ మేడం. గుడ్. తన వాహనం బయటకి తీసింది శిరీష. ఇద్దరూ సినిమాకు వెళ్లారు. శాంతికి సినిమా చూస్తుంటే తలనొప్పి వచ్చింది. అది పురాణమా, సాంఘికమా అర్థం కాలేదు. పాములు, వాటి అవతారాలు, మాయలు, మంత్రాలు, చేతబడులు, బాణామతి విద్యలు. నిజంగా మనం ముందుకు పోతున్నామా, వెనక్కిపోతున్నామా అర్థం కాలేదు. ఓయ్ శాంతి, సినిమా ఎలా ఉందే? తలనొప్పిగా ఉంది. ర్యాష్, ఇంత థ్రిల్లింగ్గా అద్భుతంగా ఉంటే తలనొప్పి అంటావేం అంది. సరేలే. శాంతి వాదించదలుచుకోలేదు. ఆ సినిమా ఎంత బాగా నచ్చిందో శిరీష ముఖం చూస్తేనే తెలిసింది. సినిమా చూసి ఇంటికొచ్చారు. హాల్లో రేడియో ముందు అభిమన్యు కూర్చున్నాడు.
హలో చిటపట. హలో. మూతి తిప్పుకొని పైకి వెళ్ళిపోయిందామె. ఎలా ఉంది సినిమా? శాంతిని అడిగాడు. అబ్బో, తల పట్టుకుంది శాంతి. మీరేం చెప్పద్దు, మీ ఎక్స్ప్రెషన్ చూస్తేనే తెలిసిపోతుంది. అలాంటి సినిమాలు జనానికి ఎలా ఎక్కుతున్నాయండి? మచ్చుకొక్క సంఘటన, ఒక్కటంటే ఒకటి సహజమైన సంఘటన ఉందా? సిరి అంటుంది థ్రిల్లింగ్గా ఉందా పాము రావడం, పగవాళ్లను కాటు వేయబోవడం ఒకటని చెప్పనా? శాంతి బొగ్గలు నొక్కుంది. ఆ కృత్రిమ వాతావరణం అలవరుచుకున్న మన వాళ్లకు అంతా బోరుగా ఉంటుంది మరి అన్నాడు. చిత్తరంజన్ గారు రావడంతో ఇద్దరూ మాటలు ఆపేశారు. నిజామాబాదులో రావూరు స్టేషన్కు 2 మైళ్ల దూరంలో ఉంటుంది. దిగి వెళ్ళాలి. ఆ ఊరిలో అభిమన్యు తండ్రి భోజరాజుకు పొలాలున్నాయి. వాటి అజమాయిషీ అంతా అతని తల్లి సుశీలమ్మ చూసుకుంటుంది. ఆ ఊరు మొత్తం పైన 25-30 ఇళ్లున్నాయేమో. చాకలింటికి వెళ్లాలన్నా, చారెడు ఉప్పు కొనాలన్నా నిజామాబాద్ రావలసిందే. నిజామాబాద్లో డిగ్రీ కాలేజీ ఉంది. అభిమన్యు డిగ్రీ వరకు అక్కడే చదివాడు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తూ చదువుకు సౌలభ్యంగా ఉంటుందని స్నేహితుల గదిలో ఉండి చదివాడు. అప్పుడు చిత్తరంజన్ జూబ్లీహిల్స్లో ఇల్లు కట్టిస్తున్నాడు. తన దగ్గర ఉంచమని చెల్లెల్ని అడగలేదు. నిజామాబాదు నుండి కారులో వెళ్లాలంటే ఇరుకుగా ఉంది రోడ్డు. ఈనాటి కాంట్రాక్టర్లు నాయకుల కంటే మించిపోయినవారు. ఈనాడు భిక్షాధికారి కాంట్రాక్టర్ అయితే మర్నాడు లక్షాధికారులు అవుతున్నారు. అందుకే వేసిన ఇళ్లు కూలిపోతుంటాయి. ఆ ఊరికి 2 సార్లు రోడ్లు పోసినా రోడ్డు మీద కారు భరతనాట్యం కథాకళి మొదలుపెట్టింది. చిత్తరంజన్ గారు విసుక్కున్నాడు. ఈ మాట విని బయలుదేరడం నాది బుద్ధి తక్కువ. కారు టైర్లు ఎందుకు పనికొస్తాయి? అబ్బబ్బా, ఏంటండి నస, కాస్త నెమ్మదిగా పోనివ్వండి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి తొందరగా చేసే పనులేమున్నాయి అంది. అతను స్పీడు తగ్గించాడు. రోడ్డుకి ఇరువైపులా ఉన్న చింత చెట్లు రాత్రిపూట రాక్షసుల్లా కనిపిస్తున్నట్టున్నాయి. పంటచేలతో గడ్డివాములతో గమ్మత్తుగా ఉంది. ఎవరింటికయ్యా? ఇంకెవరింటికి? సుశీలమ్మ గారింటికేమో. వాళ్లే జవాబిచ్చుకున్నారు. ఈ పల్లెలో ఇదో న్యూసెన్సు. ఊర్లో విషయాలన్నీ వాళ్ళకే కావాలి. మీ క్లబ్బుల్లో మాట్లాడరా ఊరందరి విషయాలు? క్లబ్బుకు ఊరికి పోలికేంటి? విసుక్కున్నాడు. కాలక్షేపానికి కబుర్లు అన్నదామె నవ్వుతూ. చిత్తరంజన్ గారికి గిల్టీగా అదో మాదిరిగా ఉంది. అతను సుశీల ఇద్దరే తండ్రికి సంతానం. అతని తండ్రి శివరామయ్య ఆంతర్యమేమిటో అంతుపట్టేది కాదు. ఆడపిల్లలంటే ఒక రకమైన చిన్నచూపు. కట్నం లేకుండా సుశీలను భోజరాజుకు వివాహం చేసుకుంటామనగానే అంగీకరించాడు. వయసు తేడాని కూడా ఆలోచించలేదు. ఆయన ఏనాడు కూతుర్ని అల్లుణ్ణి పిలవలేదు. తనకున్నదంతా కొడుక్కే ఇచ్చాడు. చిత్తరంజన్ ఉద్యోగం వ్యవసాయం ఏది చేసినా గిట్టుబాటు కావని కాంట్రాక్టర్గా పని ప్రారంభించాడు. 1-2 ఏళ్లు గడిచేసరికి నమ్మకమైన వ్యక్తి కావాలనిపించింది. వెళ్ళి భోజరాజును తన వాటాదారుడుగా ఉండమని ఆహ్వానించాడు. వద్దు రంజన్, ప్రజల రక్తం ప్రభుత్వ ఖజానాను కొలవట్లేను అన్నాడు. అది శివరామయ్యకు మండిపోయింది. అల్లుడని ఏనాడు రమ్మని అతను ఆహ్వానించలేదు. ఆమెకు తండ్రి ఆడపిల్లల పట్ల చూపే నిరసన తలుచుకుంటే అసలు వాళ్ల పేరు ఎత్తేది కాదు. మనకు కొడుకు పుట్టాడని భర్త రాస్తానన్నా వద్దన్నదని విన్నాడు. చిత్తరంజన్ తండ్రి అనే మాటల వల్లే భోజరాజుకు బ్రతకడం చేతకాదని ఓ నిరసన భావం అలవరుచుకున్నాడు. తాము నాగరికులమని అహం పెంచుకున్నాడు. పట్టణవాసమే ప్రగతి మార్గమని భావించాడు. శివరామయ్యకు శిరీష పుట్టడం పెద్ద ఆశాభంగమైంది. కొద్ది రోజులకే ఆయన పోయారు. శిరీష తర్వాత వరుసగా ఆడపిల్లలు పుట్టిపోయారు. ఆ బాధతో పద్మావతి బలహీనురాలవుతుందని ఆమెకు ఆపరేషన్ చేయించాడు. అతను తన గొడవల్లో ఉన్నాడు. మొదట ఒక 4 గదుల ఇల్లు చిక్కడపల్లిలో కొన్నాడు. 2 ఏళ్లకు అది ఇరుకుగా కనిపించింది. వెంకట్రామణ కాలనీలో కొత్త మేడ అమ్మకానికొస్తే కొన్నాడు. అది కొన్నాళ్లకు మామూలుదైపోయింది. ఆదర్శనగర్లో అధునాతనంగా ఇల్లు కట్టాడు. కర్నూలు రోడ్డుపై ద్రాక్ష తోట వేశారు. కారు కొన్నాడు. అప్పుడే భార్యా సమేతంగా బిజినెస్ టూరుపై జపాన్ వెళ్ళాడు. అతను 3 నెలలకొచ్చేసరికి చిన్నమ్మ కొడుకు మూర్తొచ్చి పిడుగులాంటి వార్త చెప్పాడు. భోజరాజు పోయాడు తెలుసా? మా సుశీల భర్త. అవును, ఆయనే. ఒక్క నిమిషం స్తబ్దంగా ఉండిపోయాడు. బ్రతుక చేతకానివాడు చనిపోయాడన్నమాట. ఇంటికొచ్చి పద్మావతితో చెప్పాడు. అంత నిదానంగా చెబుతారేంటండి? వెళ్ళి పలకరించొద్దాం పదండి అంది. ఎలా వెళతాడు? భార్య బలవంతంపై వెళ్ళాడు. అతని సంకోచం దూరం చేయడానికన్నట్టు సుశీలమ్మ కొడుకుని తీసుకుని భర్త అస్థికలతో విజయవాడ వెళ్ళిందట. ఒక విధంగా తేలిగ్గా నిట్టూర్చాడు.
పద్మావతి ఆరాటం వేరుగా ఉంది. ఆమె ఆశలు ఆశయాలు అన్నీ కూతురు చుట్టూ అల్లుకొని కూర్చుంది. ఆమె అక్క కూతుర్ని ఫారెన్ రిటర్న్ అంటూ పెళ్లి చేసి 1,00,000 కట్నమిస్తే అతనికి అమెరికాలో భార్య ఉందని తెలిసింది. ఆమె మామ కూతురికి ఎంతో వైభవంగా పెళ్లి చేశారు. మూడో నాడే ఆ అబ్బాయి మెంటలని తేలింది. తనకున్నది ఒక్కతే కూతురు. ఇలాంటిది ఏం జరిగినా తను సహించలేదు. తెలిసిన వారితో సంబంధం చేయడం హాయి అని బలవంతంగా ఆడపడుచు ఇంటికి రాకపోకలు సాగిస్తోంది. ఆమె వాదన చిత్రంజన్ గారికి నచ్చింది. ఒక్క డబ్బు విషయంలో తప్పితే ఏ విషయంలోనూ వెనకంజ వేయవలసిన పని లేదు. సుశీలమ్మ మనసులో ఏముందో ఇంతవరకు బయటపడలేదు. ఏనాడు నాకిది జరగలేదు, అది జరపలేదు అని పోట్లాడలేదు. అన్నా వదినలను ఆదరంగా ఆహ్వానిస్తుంది. అభిమన్యే కొరకడానికి కొయ్య. పోనీ తమని అసహించుకుంటాడా అంటే అదీ లేదు, ప్రాణం పెడతాడు. మరి ఇంట్లో ఉండడానికి అభ్యంతరం ఏంటో అర్థం కాలేదు. కారు గతుకుల రోడ్డుపై కొత్తగా నాట్యం నేర్చుకుంటున్న నాట్యగత్తెలా ఊగిసలాడింది. కుదుపుకు ఒక్కసారి వెళ్లి అతని భుజంపై పడింది పద్మావతి. తన ఆలోచనలాపి వాస్తవంలోకొచ్చింది. రావూరి శివార్లు చేరారు. ఊరు మొదట్లోనే పేడకుప్పలు దర్శనమిచ్చాయి. పల్లెటూర్లు కూడా కాఫీలకు, ప్యాంట్లకు, షర్ట్లకు ప్రఖ్యాతిగాంచాయి. కాని పారిశుద్ధ్యానికి కాదు. మంచి పని అనుకరించడం నేర్చుకుందే ఏ దేశానికి విముక్తి లేదు. అబ్బా, ముక్కు పుట్టాలు అదిరిపోతున్నాయి. ఎక్కడ్నుంచో మురుగువాసనొచ్చింది. గుప్పుమని వాంతి వచ్చినట్టయింది. అయినా కారు వెళ్లి ఆ ఊరు అనంతస్వామి ఆలయం ముందాగింది. అక్కడి నుండి కొద్ది దూరం నడిస్తే సుశీలం ఇల్లు. ఆ ఇంటి వరకు కారు వెళ్లదు. 2-3 వచ్చి పలకరించారు. సుశీలమ్మ అన్న అనుకుంటూ వెళ్లిపోయారు. సుశీలమ్మ ఇల్లు పాతకాలం నాటి భవంతి. ముందు 2 గదులు, వరండా, డాబా. మిగతా ఇల్లంతా పెంకుటిల్లు. పరిశ్రమ పెరిగాక పనివారు దొరకడం కష్టమైంది. ఆమె ఉన్నంతలో శుభ్రంగా ఉంచుతుంది ఇల్లును. పేడకుప్పలు చూడగానే కలిగిన అసహ్యం ఆమె వాకిలి చూడగానే ఎగిరిపోయింది. కళ్ళాపి చల్లి ముగ్గులు పెట్టారు. ఇడుపులు ఎర్రమట్టితో బోర్డర్లా అలికి ముగ్గు పెట్టారు. పద్మావతికి అదెంతో నచ్చింది. ఇంటి ముందు రోడ్లో పప్పు పోటు పెడుతున్న పని మనిషి చటుక్కున లేచింది. అమ్మో ఓయమ్మా, అన్నొచ్చిండు అంటూ కేక వేసింది. ఎవరు అంటూ తల దులుపుకుంటూ బయటకొచ్చింది. ఆ రోజు శుక్రవారం అని గుర్తుకొచ్చింది. నువ్వా అన్నయ్య, రండి రండి, శిరీషేది అంది సుశీలమ్మ వేలుముడి వేసుకుంటూ. శిరీష రాలేదొదినా, మీ ఆరోగ్యం బావుందా? బావుంది. అక్కడున్న పాతకాలం నాటి కర్ర సోఫా దులిపింది. అబ్బి రాలేదా అన్నయ్య? ఆందోళనగా అడిగింది. వచ్చాడమ్మా, వాడి గురించి ఈ ఊరు రావాల్సొచ్చింది. ఏం కాంట్రాక్టర్లో ఏం కదో, రోడ్డు ఎంత దారుణంగా ఉందో ఊహించుకుని తల విదిలించాడు. మీ జాతివారే కదా, నవ్వింది సుశీలమ్మ. నీకు దెప్పడానికి అవకాశం దొరికింది. అవును, పల్లెటూరు వారు ఇంత తెలివి మీరిపోతున్నారేం సుశీ? బావుందన్నయ్య, తెలివితేటలు ఒక పట్నం వాసం వారివి కాదు కదా అంది. వెళ్ళి మంచినీళ్లు తెచ్చిచ్చింది. మేము ఎక్కడో పనిచేస్తాం, మాది అన్న శ్రద్ధ ఉండదు. మీ ఊరు వారు కదా అన్నాడు. ఆశ మనిషిని ఆవహించినప్పుడు తన పర భేదం తెలీదు అంది. ఆ మాట సూటిగా తనకే గుచ్చుకున్నట్టు బాధపడ్డాడు. వదిన, 10 గంటలు దాటింది, భోంచేద్దామా అంది. ఉదయం పలహారం చేసి బయలుదేరాం, ఆలస్యమైనా పర్వాలేదు అంది పద్మావతి. వేడిగా అన్నం వండితే చాలు. రంగి, ఆ నానబెట్టిన పప్పు ఒక్క వాయి రుబ్బే అంది. ఇప్పుడు పప్పు రుబ్బి గారెలు వండి వార్చుకు రాసుసి నీతో మాట్లాడదామని వచ్చాను అన్నాడు. మాట్లాడుతూ వంట చేయడం అలవాటే కదా అంది. పొద్దుటే చెట్టు నుండి కోసిన లేత వంకాయలు కత్తిపేట తెచ్చుకుంది. నేను తరుగుతాను వదినా అంది పద్మావతి. ఈ 4 కాయలకు నీకు నాకు పోటీ ఏంటి నవ్వింది సుశీల. సుశీ, అభిమన్యు రీసెర్చ్ చేసి ఉద్యోగం చేయకపోతే గడవదా? అన్నయ్య, గడవక వాడిని ఉద్యోగం చేయమనలేదు. మనిషికి మనసుండడం మహాశాపం అనుకుంటాను. వాడు ఈ ఊళ్ళో అన్యాయాలు అక్రమాలు సహించలేకపోతున్నాడు. ఒకనాడు మురికి గుంటలు బాగు చేస్తానంటాడు, మరొకనాడు హరిజనవాడల బాగు అంటాడు. అది అండం తప్పు కాదు, నిట్టూర్చింది. అది నీకిష్టం లేదు, ఇంకేదో అనబోయాడు. ఇష్టం లేక కాదు, మంచి పనులు చేయడం ఇష్టమే. కాని అన్నయ్య, ఈ కలియుగంలో పదాలకు అర్థాలు మారాయి. అసత్యం మాట్లాడేవాడు హరిశ్చంద్రుడు, అన్యాయాలు చేసేవాడు ధర్మరాజు. ఈ పల్లెల్లో మూర్ఖులు అభిమానిస్తే ప్రాణం ఇస్తారు, అభిప్రాయ భేదాలొస్తే ప్రాణం తీస్తారు. అదే నా భయం. ఈ పల్లెటూరి రాజకీయాలు పద్మవ్యూహం లాంటివి. ఆమెకు ఒక్కసారి భర్త గుర్తుకొచ్చి కళ్ళమట్ట నీరూరింది. అనవసరంగా బాధపడుతున్నావు వదిన. నిండా మునిగిన వారికి గట్టు నుండి పిలిచేవారి పిలుపు మీ ఓదార్పులాగే ఉంటుంది.
అందుకే ఈ పద్మవ్యూహంలో నా కొడుకు జ్వరబడ్డం నాకిష్టం లేదు. నాది స్వార్థమే. ఒక్కడు నా ఆశలకు ఆలంబన. బ్రతకడానికి భవిష్యత్తుందని చెప్పేవాడు. వాడిని వదులుకోలేక చదువుకోమన్నాను అంది పమిటతో కళ్ళు ఒత్తుకుంటూ. అబ్బా సుసి, ఇప్పుడేమైందని? ఏమో అన్నయ్య, ఆయన గుర్తుకొస్తే బాధగా ఉంటుంది. మరి వాడి ఊళ్ళో లేకపోతే చాలు కదూ. అర్థం కానట్టు చూసింది సుశీల. వాడు ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముంది సుశీ? మనిద్దరి మధ్య ఇద్దరు పిల్లలు. ఆ పైన చెప్పలేకపోయాడు. వదినా, ఆ ఇద్దరినీ మన దగ్గరే ఉంచుకుందామని నా కోరిక. మామగారి ఆంతర్యమేమిటో, మిమ్మల్ని ఎందుకు నిర్లక్ష్యం చేశాడో నాకు తెలీదు. నేను అర్థిస్తున్నాను. మీ ఉద్దేశం అర్థం కాలేదు వదినా. వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి ఆంధ్రం కలిసి ఉందాం. వాడికి ఆ మాట చెవికెక్కదు. అర్థం లేని ఆవేశంలో ఆశయాలు వల్లిస్తున్నాడు అన్నాడు. ఇద్దరూ ఆమె సమాధానానికి ఎదురు చూడసాగారు. సుశీల నవ్వింది. ఆ నవ్వు ఎందుకో ఆ భార్యాభర్తల హృదయపు లోతులను స్పృశించొచ్చింది. ఇల్లరికమా? నీకు నాకు మధ్య కూడా అలాంటి మాటలకు అవకాశం ఉందా సుశీ? ఆ ప్రశ్న నీ హృదయాన్ని అడుగన్నయ్యా. చిత్తరంజన్ ఆవేశంగా లేచాడు. ఇంకా ఎన్నాళ్ళెలా పాత విషయాలను పట్టుకు సాధిస్తారు? చిరాకుగా లేచి పచారులు మొదలు పెట్టాడు. సాధించడమా? ఆమె విషాదంగా నవ్వి లేచి వంటింట్లోకి వెళ్ళింది. వెనకే పద్మావతి వెళ్ళింది. చూడదనా, తెలిసి కొన్ని తెలియక కొన్ని పొరపాట్లు జరుగుతాయి. వాటిని సాగదీయద్దని నా మనవి. ఆడపడుచు ఎగిరి గొంతు వీయకపోయినా సంతోషిస్తుంది అనుకుంటే ఆమె నిర్లిప్తత పద్మావతి అహాన్ని దెబ్బతీసింది. వదిన, అభిమన్యులాంటి అల్లుడు దొరకడనీ కాదు, శిరీషకేదో లోపం ఉందని కాదు. నా బాధల్లా మీకు జరిగిన అన్యాయం సవరించాలని. అది కాలేదు. అదీకాక మనకున్నదిద్దరు. ఈ ఆస్తి పైవారికి పోవడం నాకిష్టం లేదు. పద్మావతి వదిన, నువ్వెంత అమాయకురాలివి. ఈ కాలంలో నీ ఇష్టమో నా ఇష్టమో ఏం సాగుతాయి? అసలు వారికి ఇష్టం ఉండాలి గాని అంది. అది నిజమే, కానీ మంచి చెడులు వారికి చెప్పాలి కదా. నిజమే, వాడి చదువు అయ్యే వరకు నేను ఏం ఆలోచించదలుచుకోలేదు. అప్పటికిద్దరూ పెద్దవారై మంచి చెడు నిర్ణయించుకునే స్థితికి ఎదుగుతారు అంది. ఆమె అంత ఖచ్చితంగా అనేసరికి పద్మావతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చి, తనకేం తక్కువని ఈ దేవరింపు అనుకొని వెనుతిరిగింది. ఆమె భుజం పట్టాపింది సుశీలమ్మ. వదినా, నీకింత ఆస్తున్నా, మా అన్నయ్య అండగా ఉన్నా ఏనాడు గర్వంతో నన్ను చిన్నచూపు చూడలేదు. మంచి స్నేహితుల్లా ఉన్నాం. అలాగే ఉందామని నా కోరిక అంది. పద్మావతికి ఆమె జవాబు కొరడా దెబ్బ అయింది. గిరుకున తిరిగొచ్చింది. చిత్తరంజన్ భార్య వంకకు తిరిగి ఏంటి అన్నట్టు చూశాడు. పదండి, వియ్యానికైనా కయ్యానికైనా సమఉజ్జీలు కావాలి అంది అక్కసుగా. వదినా, ఏంటి మీ ఆగ్రహం? భోంచేసి వెళ్ళండి. సుశీలమ్మొచ్చి చేయి పట్టుకుంది. నీ మర్యాదతో కడుపు నిండింది. నాకు తోబుట్టు లాంటి దానవు, అలిగి వెళ్లొద్దు బ్రతిమలాడింది. మాలక ఎవరికి లెక్క? మీరు నన్ను అర్థం చేసుకోవడం లేదు. వాడి మనస్తత్వం ఎరిగిందాని కాబట్టి వాస్తవం చెప్పాలి. వాడిని చేసుకున్న అమ్మాయి నిప్పుల మీద నడవాలి అంది నీరసంగా నవ్వుతూ. చాలే, పిలిచి పిల్లనిస్తామంటే కులంలో ఎదురా కోటి అన్నాడట మీలాంటి వాడే. మీరు ఎన్నన్నా భరిస్తానన్నయ్య. ఆనాడు ఆయనను, ఆయన ఆశయాలను అవహేళన చేశారు. భరించలేదా? సలహా ఇచ్చే హక్కే మీకుంది, తిట్టే అధికారం లేదు అంది కాస్త తీక్షణంగా. దాంతో చిత్తరంజన్ ముఖం మార్చుకున్నాడు. మీకేమాత్రం అభిమానం ఉన్నా వచ్చి భోంచేయండి, లేకపోతే శపించిపోతున్నారనుకుంటాను అన్నదామె. వాళ్ళు చలించలేదు. వారి కారు వెళ్ళిపోయింది. అయ్యో అమ్మ, కూర మాడిపోయింది. రంగమ్మ కేక వినిపించింది. నా ఆశలు ఆశయాలే మార్చివేశారు. వీళ్ళు పుట్టింటి వాళ్ళు కారు అనుకుంది, కళ్ళు నీటితో నిండగా. ఆ ఊళ్ళో ఉంది కొద్దిమంది అయినా అక్కడ ఉన్నన్ని రాజకీయాలు ఎక్కడా లేవు. ఒకడు పైకొస్తే చూడలేరు. తమకంటే బోగుపడేవారంటే గిట్టదు. కూర్చున్న దగ్గర లేనిపోని మాటలంటుంటారు. భోజరాజు చనిపోయాక ఎవరూ పంచాయతీ బోర్డుకు గాని పంచాయతీకి గాని ఉండాలని కోరుకోలేదు. పెద్దిరెడ్డి గారు పంచాయతీ సభ్యుడు. అతను తాగుబోతూ. నా పిల్లల భవిష్యత్తు ఏంటన్న తపన లేదు. వారిని పైకి తేవాలన్న తపన లేదు. వారిని ఎవరో ఒకరు బాగు చేస్తారు అనుకుంటాడు. అలా వెళ్లే వారితో గిల్లి కజ్జాలు తీస్తాడు, డబ్బులు వసూలు చేస్తాడు. యారా, మా ఇంటి ముందు నుంచి నడిచి వెళుతూ మా పిల్లల వంక చూసావట, ఒళ్ళెలా ఉంది? పోలీసులు చెప్పమంటావేంటి అంటాడు. అలాంటి ప్రయోగాలు అర్భకుల మీదే చేస్తాడు. నేను ఏమన్నాను? పోలీసులతో గొడవలెందుకని జేబులోని 10 రూపాయలు చేతిలో పెట్టిపోతారు. విజయగర్వంగా నవ్వుకున్నాడు పెద్దిరెడ్డి. ఒక స్త్రీ ఒంటరిగా వెళుతుంటే తప్పు పడతాడు. ఎవరికైనా పంట పండితే నేరం. నాకు 5 కొడుకులుంటే ఎకరానికి 10 బస్తాలు పండితే మీకు 20 బస్తాలు పండుతాయా?
ఇందులో ఏదో తిరకాసుంది అంటాడు. నీ కొడుకులు అడ్డగాడిదలు అనుకుంటారు జనం. అతనితో ఇంతవరకు తలపడని వ్యక్తి సుశీలమ్మ. ఆమెను బయటకు లాగి యాగి చెయ్యాలని చాలాసార్లు ప్రయత్నించాడు. కానీ అది లాభం లేకపోయింది. వాణ్ణి చదివిస్తుంది. చదివి ఏం చేయాలట? ఊళ్ళో మనందరికంటే పొలం ఎక్కువే ఉంది కదా, దున్నుకుంటాయా? అన్నింటికీ నవ్వి ఊరుకుందామే. తెలిసింది. కట్నాల మోజులో చదివిస్తుందేమో, అంతే. దానిపై రకరకాల వ్యాఖ్యానాలు. సుశీల చెవిటిదైంది. మూగతనం నటించింది. అమ్మా, ఈ ఊరు బాగుపడాలంటే విద్యావంతులు ముందుకు రావాలి. ఆవేశంగా వచ్చాడు అభిమన్యు. ఏమైందిరా? ఆ రెడ్డి మామ కొడుకుల్లేరు, ఎంత వెధవలో చూడు. ఆవేశం ఎందుకు? జరిగిందేంటో చెప్పు. ఆడంగి వెధవలు అడుక్కు తింటే పోలేదు. గోపి వెళుతుంటే పిలిచారట. జీవితం బోరుగా ఉందిరా, పేకాట పందెం కాద్దాం అన్నారట. ఈ గోపి నాకు పేకాట రాదు అన్నాడట. వాడికి తలెత్తుకు తిరగడమే రాదు. ఆ మాటే కాదంటే నీకేమొచ్చు ఏమొచ్చు అంటూ వాణ్ణి నిలదీశారు. రాత్రనక పగలనక చాకరీ చేస్తాను అంటే రాత్రంటే భయం లేదా? అపలమ్మ తలుపు తట్టు అన్నారట. వీడికి ఇంతేననిపించి వెళ్ళి రాత్రి అపలమ్మ తలుపు తట్టాడు. ఆగాడు అభిమన్యు. ఏమైంది? అపలమ్మ మొగుడు అసలే రౌడీ. రౌడీ అయినా అతనే నయం. నువ్వా గోపి అని వదిలేశాడు. కాని పెద్దిరెడ్డి అతని కొడుకులు కలిసి పంచాయతీ పెట్టారు. తల్లిలాంటి ఆడదాన్ని తలుపు తట్టాడు కాబట్టి రేడియో వాచి తీసుకుంటామని తీసుకున్నారు. ఇదెక్కడ న్యాయంరా? అదే నేనడిగి గొడవ చేసి ప్రాథమిక హక్కులను గుర్తు చేసి వాడి వస్తువులు వాడికి ఇప్పించాను అన్నాడు. ఆ తర్వాత 4 రోజులు అభిమన్యును చంపుతాం కొడతాం అంటూ తిరిగారు. ప్రతి నిమిషం తన ఒక్కగానొక్క కొడుకుని ఎలా రక్షించుకోవాలో తెలియలేదు. ఈ పల్లెల్లో ఉంటే ప్రతిరోజు ఏదో ఒకటి జరుగుతుంది. తను ఆపలేదు. ప్రతి నిమిషం కొడుకి ఏమవుతుందోనని హడలిపోతూ తను బ్రతకలేదు. అందుకే కొడుకును చదువులు పంపించింది. సిటీలో ఈ రాజకీయాలున్న ఒకరి జోలికొకరు రారన్న నమ్మకం ఆమెకుంది. కానీ అక్కడ అన్నున్నాడని, అతను పిల్లనిస్తానని వస్తాడని, అతనింట్లో ఉంచమంటాడని అదో సమస్య అవుతుందని ఏనాడు ఊహించలేదు. ఎక్కడైనా పెళ్లికొడుకు దొరకడని కాదు, వారి ఆరాటం వారికుంది. కొత్త సమస్యను ఎలా ఎదుర్కోవాలో తెలియలేదు. అలాగే కూర్చుండిపోయింది. పప్పు రుబ్బానమ్మా, నువ్వు తీసుకువెళ్ళి పిల్లలకు గారెలు వేసి పెట్టు అంది. గారెలు వేయడానికి నూనెక్కడదమ్మా, తమాసాలు చేస్తుంది అనుకుంది. రొట్టెైనా వేసి పెట్టచ్చని పిండి తీసుకుంది రంగి. అది యూనివర్సిటీ క్యాంపస్. ఏ యూనివర్సిటీ అని అడగండి. భారతదేశంలో ఏదైనా కావచ్చు. అన్నింట్లో అల్లకల్లోలం ఒకటే. అంతటా జరిగే అలజడులు ఒకలాంటివే. హాస్టల్ మేనేజింగ్ కమిటీ కూర్చునున్నారు. ఆ రోజు హాస్టల్లో చేరేవారి లిస్టు పూర్తి చేసి అడ్మిషన్స్ ఇవ్వాలి. వారిలో చిత్తరంజన్ కూడా కూర్చునున్నాడు. అప్లికేషన్తో పాటు ఒక మేనేజింగ్ కమిటీ మెంబర్ది, మరొక లెక్చరర్దో ప్రొఫెసర్దో రికమెండేషన్ కావాలనుకున్నాం కదా అన్నాడు. సాదా సీదాగా ఉన్న ఓ అప్లికేషన్ తీసి పక్కన పడేస్తూ గుప్తా. అది గ్రాడ్యుయేట్లు పోస్ట్ గ్రాడ్యుయేట్లది కాదు, రీసెర్చ్ స్కాలర్ అప్లికేషన్ అన్నాడు రావు. అది తర్వాత చూద్దాం, మిగతావి ఫైనలైజ్ చేద్దాం అన్నాడు థామస్. ఒక లిస్టు తయారైంది. మరి ఈ కేసు నేను రికమెండ్ చేస్తాను అన్నాడు నారాయణ. అతను ఒక కాంట్రాక్టర్. మరి 5-6 మార్కులు వచ్చిన విద్యార్థులను ప్రోత్సహించకూడదు అన్నాడు మరో లెక్చరర్. 5-6 వస్తే ఎలా పాస్ అవుతారు? 40% ఉంది అన్నాడు నారాయణ కోపంగా. అంతకంటే మంచి మంచి మార్కులు వచ్చిన వారు ఉన్నారు అన్నాడు థామస్. అందరి పెత్తనాలు అక్కర్లేదు. మా క్యాండిడేట్ నరేష్కి ఇవ్వాల్సిందే, లేకపోతే కమిటీలో నుండి నా పేరు తీసేయండి. చరుణ లేచాడు. మాతం కాని వెధవలు అంటూ థామస్ను నానా మాటలు అన్నారు. అబ్బబ్బా, కూర్చోండి, అన్నిటికీ తొందరైనా. ఓ సంవత్సరం ఏదో కారణం చేత మార్కులు రాలేదు, అంత మాత్రం చేత అర్హత లేదు అనుకుంటామా? అతన్ని కూర్చోబెట్టాడు రావు. ఆఖరి క్షణంలో నరేష్కు ఇచ్చాడు అవకాశం. ఈ రీసెర్చ్ స్కాలర్ అప్లికేషన్ అన్నాడు గోవిందరావు. ఆలోచించేదేముంది? ఎవరి రికమెండేషను లేదు, పక్కకు పెట్టేయండి అన్నాడు చిత్తరంజన్. రికమెండేషన్ లేక బ్రతకలేరన్న సంగతి ఆ బొడుద్దాయికి తెలిసి రావాలి అన్న ఫోర్సుతో. ఆశలు తప్ప అల్పమానవులకు ఆశయాలు ఉండకూడదని తెలిసి రావాలి. వేదవన్నరా అనుకున్నాడు మనసులో. నేను ఎవరిని రికమెండ్ చేయలేదు, ఇప్పుడు చేస్తున్నాను అంటూ అభిమన్యు అప్లికేషన్ తీసి పెట్టుకున్నాడు థామస్. థామస్ ఎవరిని తిట్టడు, ఎవరికి రికమెండ్ చేయడు. అన్నింటికీ అతీతంగా ఉండే వ్యక్తి. అలాంటిది అభిమన్యుని ఎలా రికమెండ్ చేస్తున్నాడు? అందరూ నిశ్శబ్దంగా చూశారు. ఈ అభిమన్యు ఎవరో నాకు తెలియదు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూస్తే బెస్ట్ స్టూడెంట్ అనిపిస్తున్నాడు. వార్డెన్ అసిస్టెంట్స్ ఉండగా హాస్టల్లో డిసిప్లిన్ లేదు.
ఈ అబ్బాయి లాంటి వారికి నలుగురికి అడ్మిషన్ ఇచ్చి జనరల్ అడ్మినిస్ట్రేషన్ అప్పగించాలనుకుంటున్నాను అన్నాడు థామస్, ఆ కమిటీకి సెక్రటరీ. ఏంటి? అందరూ ఒకేసారి నోళ్లు వెళ్ళబెట్టారు. అవును. యూత్కు మీకేం చేత కాదు, అన్నీ మేం చూస్తాం అనుకుంటే వాళ్ళు మరీ విజృంభిస్తున్నారు. కోతికి కళ్ళు తాగించినట్టే కాదు, దొంగకు తాళాలిచ్చినట్టు. మిస్టర్ థామస్, మీ క్రీస్తు గాంధీగారి సూత్రాలు కట్టిపెట్టండి. ఒక చెంప కొడితే రెండో చెంప చూపించమన్నారు. ఈనాటి యువకులు రెండో చెంప వాయి కొడతారు. మిగతా కమిటీ మెంబర్లు అభ్యంతరం తెలిపారు. థామస్ నవ్వాడు, స్వచ్ఛంగా, హృదయపూర్వకంగా. మనము యూత్ను పూర్తిగా అర్థం చేసుకోలేదు. యువశక్తిని రాజకీయాల్లో, స్వార్థ ప్రయోజనాల్లో నాశనం చేస్తున్నాం. ఒక నిర్మాణాత్మకమైన కార్యక్రమాల్లో వారిని ఇన్వాల్వ్ చేయాలని నా అభిప్రాయం అన్నాడు శాంతంగా. అతని అభిప్రాయంతో హృదయపూర్వకంగా ఏకీభవించకపోతే ప్రమాదమని వారు తలాడించారు. ఆనాటి సమావేశం ముగిసింది. హాస్టల్లో అడ్మిషన్లు ఇచ్చిన వారి పేర్లు లిస్టు చేసి అక్కడ క్లర్క్కిచ్చి బయటకొచ్చారు. దూరంగా చెట్టు కింద కూర్చున్న అభిమన్యు లేచి థామస్కు ఎదురుగా వచ్చాడు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. అభిమన్యు, నీకు సీట్ ఇచ్చాను. హాస్టల్కు సంబంధించిన విషయాలు చర్చించాలి, కారెక్కు అన్నాడు తను డ్రైవింగ్ సీట్లో కూర్చుంటూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రూమ్లో ఉండే ఒకడిని అఫోర్డ్ చేయలేను, నలుగురు ఉంటే చదవనియరు. ఇక్కడ నీ చదువు నిరాటంకంగా సాగుతుందనుకోను. ఎనీహో వీ షాల్ ట్రై అన్నాడు. అవతల పక్కగా ఎక్కాడు అభిమన్యు. అరే ఆగరా బాడుకో. థామస్ కారు ఆపాడు. ఎవరు బాబు? ఆయన మెల్లగా ప్రశ్నించాడు. నీ అమ్మ మొగుణ్ణి. అలాగా నాన్న? ఏంటి నకరాలు? మన దగ్గర సాగవు. నకరాలేంటయ్యా? మా అమ్మ మగడు నాకు నాన్న అవుతాడు. నీకేముంది బే దిమాగ్? నాతోని మజాక్ చేస్తావు? నాకు హాస్టల్లో సీట్ ఇస్తావలేదా? కారు బోనెట్పై బాదాడు. అభిమన్యు రోషంగా దిగబోయాడు. థామస్ చేయి పట్టాపాడు. తనే దిగాడు. చూడు నాన్న, నాతో మాట్లాడు, నా కారుతో కాదు అన్నాడు. చెప్, నా గురించి నీకు తెలవదు. చెప్పు, వింటాను. వినకపోయినా వినిపిస్తాం. నాకు హాస్టల్లో సీట్ కావాలి. అప్లై చేసావా? అప్లై చేసి రిప్లై కోసం చూడడం నా చరిత్రలో లేదు అన్నాడు చిన్న మీసం మిలివేస్తూ. ఓహో, మీకు చరిత్ర ఉందేంటి? ఏం బే పరిష్కారం ఆడుతున్నావు? ఆటలో ఏ ఆటకైనా సమవుజ్జీలు కావాలి నాన్న. నాకు సీటు కావాలి. రూల్ ప్రకారం నువ్వు అప్లై చెయ్యాలి. థామస్ మాట పూర్తి కాకముందే ఆ యువకుడు నేల అదిరిపోయేలా తన్నాడు. రూల్స్ పాటించేది ఫూల్స్. నాకు సీటు కావాలి. సీటిచ్చేది నేను ఒక్కడిని కాదు అన్నాడు థామస్. అవాకులు చవాకులు పేలక సీటిస్తావలేదా చెప్పు. నేను ఇస్తాను అనంగానే రాదు, కమిటీ అప్రూవ్ చెయ్యాలి అన్నాడు. కమిటీకి గోలిమారో. అతనొచ్చి థామస్ కాలర్ పట్టుకున్నాడు. అభిమన్యు అడ్డుపడక తప్పలేదు. వదిలు అభిమన్యు, నా కాలర్ పట్టుకుని అవమానిస్తే అతనికి హాస్టల్లో సీట్ వస్తుందేమో చూద్దాం అన్నాడు కోపం ప్రదర్శించక శాంతంగా. ఆ యువకుడు కంగు తిన్నాడు. అధ్యాపకులు, ఆచార్యులు దెబ్బలకు, బూతు కోతలకు జడుస్తారనుకున్నాడు. కాని ఇదే మనిషి కాలరు వదిలేశాడు. చూడు నాన్న, నీకు హాస్టల్లో సీటు కావాలంటే రూల్స్ పాటించక తప్పదు. మరి దమగ్గా ఫూల్స్ అన్నంత తేలిగ్గా రూల్స్ పోలేవు అన్నాడు. లాస్ట్ ఇయర్ నేను అల్లరి చేశానని మొదటి నెలలో తీసేశారు సాలేగాళ్ళు. మళ్ళీ ఇస్తారా? ఇలా నన్ను కొడితే ఇస్తారని ఎవరైనా చెప్పారా? వెళ్ళి మీ పెద్దవారిని తెచ్చి మళ్ళీ క్రమశిక్షణారాహిత్యం జరగదని హామీ ఇవ్వు అన్నాడు థామస్. హామీ ఇస్తే సీటు వస్తుందా? సీటు వస్తుందని హామీ ఇవ్వను గాని ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. నీ పేరు? అభిమన్యు అడిగాడు. నరసింహ. అతను పక్కకు జరిగాడు. థామస్ కారెక్కాడు. అభిమన్యు ఎక్కాక స్టార్ట్ చేశాడు. నిజంగా ఉగ్ర నరసింహమూర్తే సార్. థామస్ మాట్లాడలేదు. తలెత్తి చూశాడు. ఆ చూపులో ఎన్నో అర్థాలున్నాయి. రేపు నువ్వు ఎదుర్కోబోయే సమస్యలు ఇవే అన్నట్టు. నాలాగే శాంతం అలవరుచుకో అన్నట్టున్నాయి. అభిమన్యు. ఆయన ఏదో చెప్పబోయాడు. ఆపరా, కారపు. మెస్ ఫీజు 10 రూపాయలు పెంచారట. పాంచత్, ఎవడి తాత సొమ్మురా? చేతిలోని కర్ర విసురుగా థామస్ పైకి విసిరాడు. అమ్మా అన్న ఆర్తనాదం క్యాంపస్ అంతా వ్యాపించింది. ఓ మై డియర్ బాయ్. అభిమన్యు తల అదిమి పట్టాడు. బొటబొట రక్తం కారసాగింది. ఎలా తెలిసిందో ఏమో గాని జనంతో పాటు పోలీసులు వచ్చారు. కర్ర విసిరని యువకుణ్ణి అరెస్టు చేశారు. అభిమన్యును హాస్పిటల్కు తరలించారు. అతన్ని పోలీసు స్టేట్మెంటు ఇవ్వమన్నప్పుడు ఇద్దరు కొట్లాడినట్లు, ఆత్మరక్షణ కోసం అతను అలా చేశాడని స్టేట్మెంట్ ఇచ్చాడు. దాంతో ఆ యువకుణ్ణి వదిలేశారు. కొందరు లెక్చరర్లు అభిమన్యుని తిట్టారు.
పెద్ద ఫోజు, సంగీతానికి చింతకాయలు రాలతాయా? మహాత్మాగాంధీ కావాలనుకుంటున్నాడేమో, ఆయనను కాల్చి చంపారు తెలుసా అన్నారెవరో. అభిమన్యు మాట్లాడలేదు. అతని ఆలోచనల్లో అతనున్నాడు. మాట్లాడినా లాభం లేదు. అతను థామస్ ఇంటికి వెళ్ళాడు. అతను సీనియర్ ప్రొఫెసర్. ప్రొఫెసర్ క్వార్టర్లో అందంగా తీరుగా అమర్చుంది ఇల్లు. రాబాబు, కరుణ, ఆయన కేక వేశాడు. అందంగా తెల్లగా పిల్లి కాళ్లతో ఉన్న అమ్మాయి వచ్చింది. మీట్ మిస్టర్ అభిమన్యు, రీసెర్చ్ స్కాలర్, నా కూతురు అని పరిచయం చేశారు. ఇద్దరూ నమస్కరించుకున్నారు. మా కరుణ లండన్ యూనివర్సిటీలో ఆర్కిటెక్టు డిప్లొమా హోల్డర్ అయ్యా అన్నాడు నవ్వుతూ. ఐసి. అభిమన్యు ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. కరుణ, మొదట కాఫీ, తర్వాత భోజనం పెట్టు తల్లి. ఓకే డాడీ. కరుణ వెళ్ళిపోయింది. నేను రూమ్కి వెళ్ళి భోంచేస్తాను సార్. ఇబ్బందిగా కదిలాడు అభిమన్యు. నేను నీకు విందు భోజనం పెట్టడం లేదు బాబు. మాతో పాటే మామూలు భోజనం చేస్తూ హాస్టల్ విషయాలు డిస్కస్ చేయొచ్చునని అన్నాడు. వెంటనే కాఫీ వచ్చింది. కాఫీ అందుకున్నాడు అభిమన్యు. ఏది కరుణ గారు, మీ చేతులు చూపండి అన్నాడు అభిమన్యు. వై? ఆమె చేతులు చాపింది. ఒక్క నిమిషంలో కాఫీ చేశారు. మీ చేతులకు చక్రాలున్నాయేమోనని నాకు అనుమానం వచ్చింది. ఆమె పకపకా నవ్వింది. తండ్రి గర్వంగా చూశాడు. డాడీకిచ్చుటకు సిద్ధంగా ఉండును అన్నది. అభిమన్యు, ఉద్యమాలు మనిషికి ఉపయోగపడి ముందుకు నడపాలి గాని జీవనవాహిని ఎదుగుదలను ఆపు చేస్తున్నాయి. ఈ వేర్పాటు ఉద్యమం తరువాత పరిస్థితులు తారుమారయ్యి విద్యా విధానాన్ని తీవ్రమైన దెబ్బతీశాయి. అది సరిదిద్దాలంటే మరో అవతార పురుషుడు రావాలేమో అన్నారాయన నిట్టూరుస్తూ. అవును సార్, గత సంవత్సరం యూనివర్సిటీలో అయిన గందరగోళం నాకు తెలుసు అన్నాడు అభిమన్యు. వారి మాటలకు బ్రేక్ వేస్తూ కాలింగ్ బెల్ మోగింది. కరుణ వెళ్లి తీసింది. ఓ, కూర్చోండి, చూస్తాను. థామస్ బయటికి వెళ్ళాడు. అరగంట గందరగోళంగా చర్చించారు. ఆ అరగంట మ్యాగజైన్స్ తిరగవేస్తూ కూర్చున్నాడు. టీచర్స్ గైడ్, రకరకాల మ్యాగజైన్స్, ఒక విద్యావేత్త డ్రాయింగ్ రూమ్లో ఉంది. సారీ అభిమన్యు అన్నాడు. పర్వాలేదు సార్. ఇతను గిరిధరని, యూనివర్సిటీలో దాదా ప్లస్ పొలిటీషియన్. అతను ఓ నలుగురిని రికమెండ్ చేస్తున్నాడు. వారికి సీట్లు ఇవ్వకపోతే నా పాటలు కుక్కపాట్లట అన్నాడు థామస్. అతనేం చేస్తాడు సార్? రీసెర్చ్ స్కాలర్. కానీ అతనికి ఎంఏ డిగ్రీ ఎలా వచ్చిందో తెలీదు. అతని గదిలో ఫ్రిడ్జ్, ఫోను, అతన్ని కలవడానికి అధ్యాపకులు, ప్రొఫెసర్స్ వెళతారట. అభిమన్యు నవ్వాడు. అంటే మీ దగ్గరకు తనొచ్చానని గొప్పగా చెప్పుకోవడమా అన్నాడు అభిమన్యు. అంతే కదా, ఈ పరిస్థితులను మార్చాలి అభిమన్యు. ఈ దేశం, ఈ యూనివర్సిటీ మనదని నిరూపించాలి అన్నాడు. మీరింత మంచి ఉద్దేశంతో ఉంటే ఉడతాభక్తిగా సహకరించడం నా బాధ్యత అన్నాడు. డాడీ, మీల్స్ రెడీ. కరుణ పిలిచింది. ఇద్దరూ వెళ్లి కూర్చున్నారు. సేమియాలో టమోటా కలిపి వండింది. పక్కన వేయించిన బంగాళదుంపలున్నాయి. ఇండియన్ మీల్స్ చెయ్యాల్సింది కరుణ. ఓ, ఐఎమ్ సారీ డాడీ. ఆమె నాలుగు కరుచుకుంది. పర్వాలేదండి, వెరైటీ నాకిష్టం అన్నాడు. సరే పద. ఇద్దరూ వెళ్లి భోజనం చేశారు. ఆమె కాఫీ తెచ్చింది. భోజనం తర్వాత బ్లాక్ కాఫీ తీసుకుంటాను. అలాగా, నాకొద్దు అన్నాడు అభిమన్యు. కరుణ ఇద్దరికీ పళ్ళు తెచ్చింది. కరుణ తల్లి 6 ఏళ్లప్పుడే పోయింది. అందుకే కరుణకు అన్ని పనులు అలవాటు అన్నాడు. సారీ అన్నాడు కరుణ వంక చూసి. ఐ నెవర్ ఫెల్ట్. డాడీ ఇరువురు తానే పెంచారు. యు ఆర్ లక్కీ. నాన్న లేరు, అమ్మే అన్నీ తానే పెంచారు అన్నాడు. చిత్తరంజన్ ఎందుకో నీ విషయంలో చాలా పట్టుదలగా ఉన్నారు థామస్ అన్నాడు. అభిమన్యు నిటారుగా అయ్యాడు. తను రికమెండేషన్ వద్దనుకున్నాడు. అయినా తప్పలేదా? రీసెర్చ్ స్కాలర్కు సీట్ ఇచ్చే మిగతా వారికి అన్యాయం చేయొద్దంటాడు అన్నాడు. అంటే అంటే అతను రికమెండ్ చేయలేదు? అతడిని నువ్వు కలిసి అడిగావా? అతను మా మేనమామ అన్నాడు. మై గాడ్, అంత కోపం దేనికి? నీకు సీట్ ఇవ్వద్దని గొడవ. నా ఇంట్లో ఉండమని ఆహ్వానించారు. మా నాన్న పోయినా అమ్మ ధైర్యంగా నిలబడి నాకు ఎంఏ వరకు చదువు చెప్పించింది. ఇప్పుడు మావయ్య దగ్గరుండి ఆమెను అవమానపరచలేను అన్నాడు. అదా విషయం. ముందే చిత్తరంజన్ నీ బంధుత్వం చెబితే సీటు ఇచ్చేవాణ్ణి కాదు అన్నాడు. నయం, రక్షించాడు. అదేం మాట? ఆత్మీయుల దగ్గర అంత అభిమానం ప్రదర్శించకూడదు. అంతే కదండి, కానీ ఆత్మీయతలో స్వార్థం ఉండకూడదు. ఆయన చెల్లెలి కొడుకుగా నాకు ఆశ్రయమిస్తే సంతోషించేవాణ్ణి. ఆ అమ్మాయికి భర్తగా, ఇల్లరికపు టల్లుడుగా ఇస్తేనే నా బాధ. అతను మాటలు ఊరికే అనడం లేదని, నిజాయితీగా అంటున్నాడని అర్థమైంది. వాళ్ళ అమ్మాయిని యాగించుకునే స్థితి ఎందుకొచ్చింది? చచ్చా, నన్ను పూర్తిగా అపార్థం చేసుకున్నారు.
అందంలో శిరీష ఎనదగ్గ అమ్మాయి. ఆస్తి వివరాలు తెలుసు. ఏ విధంగా చూసినా ఆమె కాళ్ళ దగ్గర నిలబడతగిన వాణ్ణి కాను. అనుమానం ఎందుకు? మనిషి స్వేచ్ఛాప్రియుడు. సరే, ఆ బంగారు పంజరంలో బందీ కావడం నాకిష్టం లేదు. మేనమామ తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడని గౌరవం ఇవ్వచ్చు. జీవితాంతం సుపీరియారిటీ కాంప్లెక్స్తో ఆ అమ్మాయి ఇన్ఫీరియారిటీతో నేను బాధపడకూడదు. అదంతా నీ అనుమానం కావచ్చు. కావచ్చు, కాకపోవచ్చు. భర్త సంపాదించి భార్య సరదాలు తీర్చినప్పుడు ఆ సంసారంలో ఏ కొరత ఉండదు. కానీ నీ మాట మధ్యలో తుంచినందుకు ఏమనుకోకు. నీకేం తక్కువ? రేపు పీహెచ్డీ చేతికొస్తే 1500-1600 జీతం వస్తుంది. వస్తుంది, కానీ అది శిరీష పాకెట్ మనీకి సరిపోదు. ఎస్ డాడీ, హీఈజ్ కరెక్ట్. కరుణ కంచంలో గీతలు గీస్తూ అంది. నీ విలక్షణమైన విశ్లేషణ బాగుంది. థామస్ చిరునవ్వుతో అభినందించారు. ఆ తర్వాత హాస్టల్ బాహ్య స్వరూపం పూర్తిగా వివరించారాయన. అభిమన్యు, నువ్వు చేయాల్సిన పనల్లా ఈ హాస్టల్ మనది. మనమంతా కలిసి దీని అభివృద్ధికి కృషి చేద్దాం అన్న భావన కలిగించడమే. 200 మంది ఉంటారు. అందరి అభిరుచుల ప్రకారం ఎలా వంట చేస్తాం? అది అసాధ్యమే కాదు, అసంభవం కూడాను. వారంతా విరిసి విరియని పువ్వుల్లాంటివారు. వారికి అర్థం కాదు, మనం చెబితే వినరు అన్నాడు. వారిని మార్చే శక్తి ఉందని అననుగాని ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ సార్ అన్నాడు భోజనం ముగించి లేస్తూ. విష్ యూ ఆల్ ద బెస్ట్ అని థామస్ చేయి చాపాడు. అతని చేతిలో చేయి కలిపాడు. కరుణ చాక్లెట్ ఇచ్చింది. అది నోట్లో వేసుకుని బయటకొచ్చాడు. అప్పుడు గుర్తుకొచ్చింది కరుణతో చెప్పలేదని. గుడ్ నైట్ మిస్ కరుణ. వెనక్కి తిరిగి చూశాడు. ఓ గుడ్ నైట్ చెయ్యూపింది. అతను గబగబా బస్టాండ్ వైపు నడిచాడు. అతను లైబ్రరీ నుండి గబగబా మెట్లు దిగుతున్నాడు. అతనికి కావలసిన పుస్తకం దొరకలేదు. నెల రోజుల నుండి అడుగుతున్నాడు. ఎవరో తీసుకువెళ్లారనే జవాబే వస్తోంది. ఈ ఆర్గనైజేషన్ అంటేనే ఒళ్ళు మంట. మిస్టర్ అభిమన్యు. చప్పట్లతో పాటు పిలుపు వినిపించింది. ఎవరది? వెనకకు తిరిగి చూశాడు. శ్వేత సుందరిలా అందంగా నిలబడింది శాంతి. ఓ మీరా అన్నాడు ఆగి. మీరా? శాంతి రండి అంది. అందమైన కళ్ళు చేపపిల్లల్లా కదలాడాయి. ఆమెకు అతి పొడవైన కన్నురెప్ప వెంట్రుకలున్నాయి. అదొక అందం. మీకు మాటలొచ్చినే నవ్వాడు. నాకు మాటలు రావా? 5 రూపాయలిచ్చి తాగవద్దన్న సంగతి అప్పుడే మరిచిపోయారా? ముసిముసిగా నవ్విందామె. ఎలా మరిచిపోతాను? ఇదిగో ఆ నోటు. జేబులో చేయి పెట్టి నోటు తీసి చూపాడు. ఆమె ముఖం ప్రసన్నంగా మారింది. సిరి ఎలా ఉంది? ఆ ప్రశ్న నేనే మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఈ మధ్య నేను వెళ్ళలేదు. మీరు వెళ్ళలేదా? ఎంఎస్సీలో ఏమంటూ చేరానో ప్రాక్టికల్స్ అంటూ పరుగులు పెట్టిస్తున్నారు అంది. సిరి ఎంఎస్సీ చేయదా? తనకు సీట్ రాలేదు. ఇద్దరూ బస్టాండ్ వరకు వచ్చారు. మీరు ఎక్కడుంటున్నారు? లేడీస్ హాస్టల్లో ఉంటున్నాను. ఇద్దరూ బస్టాప్లో ఆగారు. బస్సు వచ్చి ఆగింది. అంతే. అక్కడున్న 10-15 మంది విద్యార్థులు చేరి కండక్టర్ను కిందకి లాగి ఎడాపెడా వాయించారు. ఏమైంది? అతడిని ఎందుకు కొడుతున్నారు? గబుక్కున వాళ్లలో జొరబడి కండక్టర్ను విడిపించాడు. వీడెవడరా పానకంలో పుడకలా వచ్చాడు? వస్తే చచ్చాడన్నమాట. ఏయ్, మర్యాదగా వదులు. వాడికి మర్యాద ఏమిట్రా? కండక్టర్కు తగిలించినట్టు 4 తగలిస్తే సరి. ఒక అతను పకపకా నవ్వాడు. అభిమన్యు అయోమయంగా చూశాడు. విద్యార్థులా వీరు? అచ్చూసిన ఆంబోతులా? వారు తనినా తనేమనలేదు. వారి సంస్కారం అది. తగలనియండి. మీరు తగలనిచ్చే కోర్సు చేస్తున్నారని తెలీదు అన్నాడు కాస్త ఆవేదనగా. వీడెవడ్రా గాంధీగారి శిష్యుడైనట్టు మాట్లాడతాడు? ఏంట్రా మాదచ్చర్, చావాలనుందా? ఓ యువకుడు నవ్వుతూ మోహన్ బాబు స్టైల్లో అడిగాడు. నీ వృత్తి నీ చదువు చంపడానికేనా? కండక్టర్ను ఎందుకు కొట్టారు? తీక్షణంగా అడిగాడు. అడగడానికి నువ్వెవరోయ్? కొడతాం తంతాం. నిర్లక్ష్యంగా వచ్చింది జవాబు. ఇతను కొత్తగా హాస్టల్లో సూపర్విజన్కి వచ్చాడ్రా. మన ఖర్చు మీద మిక్కుతున్నాడు. అందుకే ఆ పొగరొచ్చింది. లేకపోతే ఈ ఏరియాలో మనల్ని అడిగే దొమ్ములెవరికున్నాయి? ఓ కుర్రాడు నిర్లక్ష్యంగా సిగరెట్ కాలుస్తూ నిలబడ్డాడు. అతడిని ఎక్కడో చూసినట్టు అనిపించింది. అవును, తనకు హాస్టల్లో సీట్ ఇచ్చినాడు సాయంత్రం థామస్ గారి కారాపి కర్ర విసిరాడు. ఏం లెక్చర్ దంచుదామని ఆలోచిస్తున్నావు బ్రదర్? మరో కుర్రాడు అడిగాడు. అభిమన్యు అసహాయంగా చూశాడు. వారితో పాటు ఉన్నవారు ఇంకా దారుణంగా అమ్మా అబ్బా అని మాట్లాడుతున్నారు. అభిమన్యు జాగ్రత్తగా కండక్టర్ను బస్సు ఎక్కించిపోయాడు. నో, ఒరే తొత్తు, నీ ప్రతాపం హాస్టల్లో చూపరా, ఇక్కడ కాదు. ఆ కండక్టర్ మాకు క్షమార్పణ చెప్పాలి. అవును,
మమ్మల్ని పాసులు టిక్కెట్లు అడిగే దమ్ములు వీడికి ఎక్కడవి? ముక్తకంఠంతో అరిచారు కొందరు. నా డ్యూటీ నేను చేస్తే దమ్ములా నేనెందుకు చెప్పాలి? కండక్టరు యువకుడే. అతను రోషంగా అన్నాడు. కండక్టర్ గారు, మీది తప్పని, మీరు అభిమానం లేనివారని అనను కాని అనువుగాని చోట అదుకులు మనరాదు. వాళ్లకు మంచి చెడు తెలిస్తే ఈ బస్సులు ఎలా నడుస్తున్నాయి, మనం ఎందుకు టిక్కెట్లు కొనాలని ఆలోచించేవారు. చెప్పు, నీకొచ్చిన నష్టమేం లేదు. అనునయంగా అతని భుజం తట్టాడు. కండక్టర్ ఏమనుకున్నాడో ఒక్కసారి అభిమన్యు వైపు చూసి వాళ్లకు క్షమార్పణ చెప్పి వెళ్లిపోయాడు. వాళ్ళంతా చూస్తుండగానే బస్సు కదిలిపోయింది. గొల్లున ఏదో విజయం సాధించినట్టు నవ్వారు. అదో పైశాచిక ఆనందం. తన తోటి మానవుడు తన ముందు తల వంచుకుంటే కలిగే ఆనందం అది. అభిమన్యుకు ఆవేశం ఉప్పెన్లా వచ్చింది. అయినా మాట్లాడలేదు. వారు రెచ్చిపోయి ఉన్నారు. ఇంకా రెచ్చగొట్టడం భావ్యం కాదు. నవత కోరే యువత చావింతేనా? బస్ కండక్టర్లు, బజార్ను వెళ్లే ఆడపిల్లలపైన ప్రతాపం. ఒరే శరత్ బాబు, వీడు హాస్టల్కొచ్చి ఎన్ని రోజులైందిరా? ఒక అతను అడిగాడు. 1 నెల రోజులైందేమో. ఆ కుర్రాడు నిర్లక్ష్యంగా తన ఉంగరాల జుట్టు ఎగరవేశాడు. 1 నెల రోజుల నుండి పొట్టుపట్టలేదా? ఏదో నీతులు చెబుతున్నాడు అన్నాడు మరో యువకుడు. అర్భకుడని వదిలేశాం అన్నాడు అతిశయంగా. ఇలాంటి నల్లులను నలపడం ఎంతసేపు? మన నటభ్రష్ట సినిమా ఆడుతుందట, చూద్దామా? నటభ్రష్ట సినిమాకు రానురా. మన నటరుద్ద చాలా బాగా యాక్ట్ చేశాడట, వెళదాం. ఏదో వాడి బొమ్మ చూడబులుగా ఉంటుంది. అవును, ఆ డైలాగులు వినబులుగా ఉంటాయి. వారిలో ఒకడు అభిమన్యు వైపు తిరిగాడు. ఒరే నాయనా, మన పేరేంటి? హాస్టల్లో జాయింట్గా మనకు పేరు పెట్టారా? నాకు తెలీదే అన్నాడు అభిమన్యు. అతను చిచ్చుబుడ్లా ఎగిరాడు, చిందులు వేశాడు. ఆపవోయ్ నీ అధిక ప్రసంగం, నీ పేరేంటి అన్నాడు. ఓహో, నా పేరా అభిమన్యు. వీరాభిమన్యు కాదా? ఇదిగో, ఎప్పుడు టించరు బ్యాండేజీ దగ్గర పెట్టుకో, నోరు అదుపులో పెట్టుకో, అర్థమైందా అన్నాడు. అబ్బే, నాది ముద్దుబుర్ర కాదు అన్నాడు అభిమన్యు కాస్త వెటకారంగా. పదరా, సినిమాకు టైం అయింది. వాడెక్కడికి వెళ్తాడు? మరొక అతను లాక్కుపోయాడు. వాళ్ళంతా వెళ్ళిపోయాక అభిమన్యు తిరిగి చూశాడు. చిగురుటాకులా కంపిస్తూ నిలబడుంది శాంతి. అతను ముఖానికి ప్రసన్నత కులుంకుని ఆమె దగ్గరకు వెళ్ళాడు. ఏంటి శాంతి, అలా నుంచుండిపోయామేం? వాళ్ళ జోలికి పోయారా అంది ఎండిపోయిన నాలుకను తడి చేసుకుంటూ. వాళ్ళు మనుషులే, నేను గత సంవత్సరం వాళ్లలోని వాణ్ణే నవ్వాడు. ఆమె మాత్రం నవ్వలేకపోయింది. అలా ఒంటరిగా మళ్ళీ ఎప్పుడూ సాహసం చేయకండి అంది. జంటగా మీలాంటి వారు నా లాభం లేదు కదా. మీ ధైర్యం, ప్రతాపం నినాదాల వరకే అన్నాడు కవ్వింపుగా. అది కాదు అభిమన్యు, వాళ్ళందరూ మీరొక్కరు అంది భయంగా. ఇంకా నిల్చున్నారేమోనని చుట్టూ చూసింది. అందరూ చెడ్డవారు కాదు. 5-6 మిగతా వారిని మిస్గైడ్ చేస్తారు. కొందరు ఒత్తిడికి లోనైతే మరికొందరు మనకెందుకని ఉపేక్షిస్తారు అన్నాడు. శాంతి తేలిగ్గా నిట్టూర్చింది. లేడీస్ హాస్టల్ దగ్గరే, నడిచిపోవచ్చు. కానీ వీళ్ళు దారి పొడవునా అనే మాటలు భరించాలి అంది. సమాన హక్కులు, సమసమాజ నిర్మాణం కోరుకుంటే ఇలాంటి విషయాలు తట్టుకుని నిలబడాలి అన్నాడు. అవుననుకోండి. ఒక ప్రశ్న వేసేదా? పర్మిషన్ కావాలని అనలేదే. సిరి మిమ్మల్ని ప్రేమిస్తోంది, ఆరాధిస్తోంది. దానికి ఆ దూకుడు తన గారాభం వల్ల వచ్చింది. ప్రశ్న అడుగుతానని స్టేట్మెంట్ ఇచ్చేశారు. పక్కాల నవ్వాడు అభిమన్యు. అతను ప్యాంటు, ఇన్షర్ట్లో ఎంతో బాగున్నాడు. చెదిరిన క్రాఫు, పొందిగ్గా దిద్దినట్టున్న కనుబొమ్మలు, 2 కనుబొమ్మలను వంచినట్టున్న మేసకట్టు, అందంగా హుందాగా కనిపించాడు. పరీక్షల్లో ఇలాంటి పొరపాట్లు చేస్తే 0 పెడతారండోయ్. మీరేం వేళాకోళం చెయ్యొద్దు. అదంటే మీకెందుకిష్టం లేదు? అతను ఏమనలేదు. ఇంతలో వారి ముందు నుండి ఓ స్కూటర్ వెళ్ళింది. 10 గజాలు ముందుకు వెళ్లి అతను ఆపాడు. మిస్టర్ అభిమన్యు, హాస్టల్కేనా? అవును. మీరు పదండి, నేనొస్తాను. చెయ్యూపాడు. స్కూటర్ వెళ్ళిపోయింది. అతను సుభాష్ అని మా క్లాస్మేట్ అంది శాంతి. అతను ఎలా ఉన్నాడు? ఎలా ఉండడమేమిటి? పూల రంగళ్లా ఉన్నాడు. బాగా ధనవంతులట. కట్నాల అంగడిలో బేరం పలకాలని చదువుతున్నాడు అందామె. అతను కాని కట్నం లేకుండా మిమ్మల్ని వివాహం చేసుకుంటాడు. సమ్మతమేనా? వాట్ యు మీన్? ఆమె ముఖం ఎర్రబడింది. నేనంత కానిమాట ఏమన్నానండి బాబు? అతను ధనవంతుడు, అందగాడని అతన్ని చేసుకోవడమేనా? అతని స్టేటస్కు తగనని అందరూ అనుకుని సానుభూతి చూపుతుంటే అది ఎంత నరకమో ఆలోచించారా అంది రోషంగా. భేష్ భేష్, సభాముఖంగా అంటే సన్మానం చేయించేవాణ్ణి. ఆ సూత్రమే నాకు వర్తించదా? నేను మీరు ఒకటెలా అవుతాం? సిరి మీకు మ్యాన్ రికం. దాని స్వభావం మీకు బాగా తెలుసు.
తెలుసు కాబట్టే నా సంపాదనలో ఆమెను సంతోషపెట్టలేను. తండ్రి సంపాదనతో సంతోషంగా ఉండలేం. సంతోషంగా ఉండాలంటే నా వ్యక్తిత్వం, ఆత్మాభిమానం చంపుకోవాలి అన్నాడు. ఆమె ఏం మాట్లాడలేదు. అదిగో మీ బస్సు. ఆమె అటు చూసి చటుక్కుని ఎక్కేసింది. చెయ్యి ఊపుదామన్నా వీలు కాలేదు. జనం కూరినట్టున్నారు బస్సులో. అదొక పక్కకు ఒరిగిపోయింది. నమస్తే సార్. నమస్తే. నమస్తే. ఎవరు మీరు? అరే, నన్ను గుర్తుపట్టలేదా? మీ హాస్టల్లో ఉంటాను. ఎప్పుడూ చూసినట్టు గుర్తులేదు. నేను లేనులేండి, సిలోన్ టూర్ వెళ్ళాను అన్నాడు. ఓహో అన్నాడు. నా పేరు నరేష్ సార్. నాకు చాలా మంది పెద్దవారితో పరిచయం. మీరు ఫ్రీ బోర్డర్ రూట్ కదా. నాకు చెప్పండి, మీకేం కష్టం కలిగినా సహాయం చేస్తాను. ఎంతో సానుభూతిగా పలికాడు. నేను ఫ్రీ బోర్డర్నని ఎవరు చెప్పారు? అందరూ అనుకున్నారులేండి. నేను ఫ్రీ బోర్డర్ని కానీ నన్ను సూపర్వైజ్ చేయమని ఫ్రీ బోర్డింగ్ లాడ్జింగ్ ఇచ్చారు అన్నాడు కాస్త తీక్షణంగా. ఈజిట్? మీరు ఆ శరత్గాడితో మాట్లాడుతున్నారు, అందుకే హెచ్చరిస్తున్నాను. వాడు రౌడీ సార్. కాస్త దగ్గరగా వచ్చాడు. అతను రౌడీ అయితే నాకేం, ఇంకేమైతే నాకేం అన్నాడు కాస్త నిర్లక్ష్యంగా. అది కాదండి, వాడు కమ్యూనిస్టు పార్టీకి చెందినవాడు. మీకెలా తెలుసు? మాకు తెలుసు, కావాలంటే అడగండి. వాడు ఏఐఎస్ఎఫ్ కు మెంబర్ అండి అన్నాడు. అతనేం మాట్లాడలేదు. నరేష్ చాలా విషయాలు చెప్పాడు. అతను చెప్పింది సోది అనిపించిన కొన్ని విషయాలు బయటపడ్డాయి. కొందరు విద్యార్థులకు ప్రతిరోజు అతిథులొస్తారని, మరికొందరు గత సంవత్సరం చదువు మానేసిన వారి స్థలాల్లో ఉంటారని, అది కమిటీ గాని అధికారులకు గాని తెలియని విషయాలు. నువ్వే పార్టీకి చెందినవాడివి? అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తుకు చెందినవాణ్ణి సార్. ఈ కాలంలో అన్నం నీళ్లు లేక బ్రతకచ్చు గాని పార్టీ లేక బ్రతకలేమండి. పార్టీ ప్రయోజనంకై కేటాయించాలి గాని స్వార్థ ప్రయోజనాలకు కాదు అన్నాడు. మీరే పార్టీ? నాకు పార్టీ ఎందుకు? అన్ని పార్టీలు నావే. మంచి ఎక్కడ జరిగితే అదే నా పార్టీ అనుకో అన్నాడు. మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు. లేదు. హాస్టల్ రావడంతో ఇద్దరూ విడిపోయారు. కాసేపు తన గదిలో కూర్చుని బయట గొడవ వినిపిస్తే లేచి బయటకొచ్చాడు. ఏంటి మిస్టర్? ఏయ్, ఒళ్ళు బలిసినదిబే. నా ఇష్టం వచ్చినంత తింటాను, ఇష్టం లేకపోతే పారేస్తాను. నర్సింగ్ డైనింగ్ హాల్ దగ్గర నిలబడి బూతులు తిడుతున్నాడు. ఏం జరిగింది మిస్టర్? నీ పెండ్లి జరిగింది, నీకు చెప్పాలనా? ఓయ్, నీ అసంటోళ్ళు 1000 మంది వచ్చిండ్రు పోయిండ్రు. సాన్ జైకి మరి. ఏం జరిగిందని అడిగితే కోపమైతే ఎలాగండి? నోరు మూసుకుని పోరా రైలు బండి. నరసింహ నోటికి హద్దు పద్దు లేదని అర్థమైంది. అతను తిట్టే తిట్లకు అందరూ జడుస్తారని ఊహించాడు. దూరంగా నిలబడి తమాషా చూస్తున్న వార్డెన్ దగ్గరకు వెళ్ళాడు. ఏం జరిగింది? ఏం లేదండి, రోజు ఉండే గొడవ. అతని గెస్ట్ వచ్చాడు, భోజనం పెట్టలేదని కోపం. అతనికి కోపం రావడానికి కారణం అక్కర్లేదు. రోజుకొకసారి అలా అందరినీ తిట్టకపోతే అతన్ని బలహీనుడని అనుకుంటారని భయం అన్నాడు. ఆయనకేం సార్ అలా అంటారు? అబ్బబ్బా, ఆ తిట్లు భరించలేక మేం చావాలి. అమ్మ అబ్బా మీద నుండి దిగడు. అసిస్టెంట్ ముఖం మార్చాడు. వీళ్ళెవరు? భావి భారత పౌరులు, రేపటి దేశ నిర్మాతలు. విద్యా సంస్థల్లో ఈ పరిస్థితి ఉంటే మురుకులు, పల్లెటూరి పాలిటిక్స్ ఇంకా ఎంత దారుణంగా ఉంటాయి. నరసింహ గారు, ఏంటండి విషయం? ఈ సాలెగాళ్లు లాస్ట్ ఇయర్ అంతే నాకు గెస్ట్లు వస్తారని కడుపు మంటతో తీసేసిండ్రు. మా విద్యార్థుల సొమ్ము మీ అమ్మదా? కర్ణ కఠోరంగా ఉన్నాయి ఆ తిట్లు. మా అమ్మ సొమ్ము కాదు, విద్యార్థుల సమిష్టి ఖర్చు. నీ గెస్ట్లే ఎందుకు తినాలి? అందరి గెస్ట్లు వస్తారు. ఇదిగో, ఎక్కువ తక్కువ నకరాలు మన దగ్గర సాగవు. మాలో మాట్లాడుతున్నావు. నరసింహ అభిమన్యు కాలర్ పట్టుకున్నాడు. వదులు, నువ్వు నరసింహ అవతారానివని చాలా మురిసిపోతున్నట్టున్నావు. దులపరించేశాడు. నీ మగతను అర్భకులైన వారి మీద కాదు చూపించేది, అన్యాయం చేస్తున్న అధికారుల మీద, ఆ అధికారులను నియమించిన పాలకుల మీద, పాలకులను ఎన్నుకునే ప్రజల మీద తిరగబడు. నా చెయ్యి మంచిది కాదు. నా చెయ్యి మంచివాళ్లకు మంచిది, చెడ్డవాళ్లకు చెడ్డది. ఏంది బే? చెయ్యెత్తాడు. ఆ చెయ్యి పట్టి ఆపాడు అభిమన్యు. కొందరు విద్యార్థులు పోగయ్యారు. ఇది మీ వసతి గృహం, మీరంతా డబ్బిస్తున్నారు. అధికారం ఉన్నవారి అతిథులే ఎందుకు భోజనం చెయ్యాలి? అభిమన్యు అడిగాడు. అవును, అన్యాయం. ఇది ఏ ఒక్కరిది కాదు. కొందరు విద్యార్థులు ముందుకొచ్చారు. అభిమన్యు అతని చెయ్యి వదిలిపెట్టాడు. నరసింహ తగ్గిపోయాడు. అందరూ ఆలోచించండి. ఒక్కరి సొమ్ము అందరూ ఎందుకు ఖర్చు చేయాలి? ఇటు మెస్సు లాసులో నడుస్తోంది, అటు ఒకరిద్దరు లాభం పొందుతున్నారు. ఇది అన్యాయం కాదా? అవును, ఈ అన్యాయాన్ని అరికట్టాలి. అందరూ పట్టుబట్టారు. అందరూ కలిసి ఒక తీర్మానానికి వచ్చారు. 2 రూపాయలు కోటా మాస్టర్కిచ్చి తన గెస్ట్ వివరాలు ఇవ్వాలి. లేని పక్షంలో తమ అతిథిని చెప్పక తీసుకొస్తే 10 రూపాయలు ఫైన్ కట్టాలి. అది బోర్డర్స్ వసూలు చెయ్యాలి.
ఆ పూటక గండం గడిచిందని సంతోషించారు. శిరీషకు అవమానంగా ఉంది. తనను అభిమన్యు కాదండమా, తనకేం తక్కువ? అందం, ఐశ్వర్యం, కొండ మీద కోతి కావాలన్నా తెచ్చిచ్చే తల్లిదండ్రులు. ఆమె అభిమన్యును ప్రేమించలేదు, విరహవేదన అనుభవించలేదు. కాని తల్లి అతనిని పొగిడినప్పుడు ఒక రకమైన అభిమానం పెంచుకుంది. ఆమె అహం దెబ్బతింది. అతన్ని అవమానించాలి, తన కాళ్ళ మీద పడేలా చెయ్యాలి. ఎలా చెయ్యాలి? ఎలా ఎలా ఆలోచించి తల బద్దలు కొట్టుకున్నా తోచలేదు. డాడీ! ఆమె తండ్రి గదిలోకి వెళ్ళింది. ఏంటమ్మా? అతను ఆప్యాయంగా అడిగాడు. డాడీ! అతను అతను నోట మాట రాలేదు. అతనెవరమ్మా? అభిగడొచ్చాడా? అతని ముఖంలో రంగులు మారాయి. రాలేదు, కాని అతను అన్న మాటలు తలుచుకుంటే ఒళ్ళు మండుతుంది. డామిట్! ఆమె పళ్ళు పటపటా కొరికింది. నాకు కోపంగా లేదనుకున్నావా సిరి? వాడికి అనుభవించే అదృష్టం లేదు అన్నాడు నిట్టూర్చి. డాడీ! అతన్ని కాళ్ళబేరానికి రప్పించాలి. మనము అంతకు దిగజారి మాట్లాడవలసిన పనిలేదు. ఆ హాస్టల్లో కిరస్తాని వాడి సహాయంతో చేరాడుగా, వాళ్లే బుద్ధి చెబుతారు అన్నాడు. వాళ్ళెందుకు బుద్ధి చెబుతారా డాడీ? నాలాంటి వాడి ముందు ఆదర్శాలు వల్లించి మాగాడయ్యాడు. వాళ్ళ ముందు వల్లిస్తే తంతారు. మొన్ననే తన్నబోయాడట నరసింహ అనే కుర్రాడు. ఏదో నా మేనలుడని దయతలిచారు అన్నాడు గర్వంగా మీసం మేలేసి. మీరెందుకు చెప్పారు డాడీ? నేను చెబుతానా? వాడే చెప్పుకుని ఉంటాడు అన్నాడు అసహ్యంగా ముఖం పెట్టి. అక్కడ అభిమానం అడ్డు రాలేదా? తండ్రి కూతుళ్ల సంభాషణ వింటూ పద్మావతి ఆ సంభాషణ ఇష్టం లేనట్టు ముఖం చిట్లించుకుంది. ఇదిగో, మనం అందరం ఎక్కిస్తామన్నాం, అతనికి అదృష్టం లేదు. ఆ విషయాలెందుకు? సిరి చదువాపించి ఏదైనా మంచి సంబంధం చూడండి అంది పద్మావతి. ఓహో, ఏంటే? అతను వద్దంటే మనం పెళ్లి సంబంధాలు వెతకాలా? పక్కపక్క నవ్వాడు చిత్తరంజన్. నేనన్న దాంట్లో అంత హాస్యం ఏం కనిపించింది? పిచ్చిదానా, 4 సంబంధాలు రెడీగా ఉన్నాయి. నేను గ్రీన్ సిగ్నల్ ఇస్తే చాలు అన్నాడు. మనకు 4 అక్కర్లేదు గాని ఒకటి చూడండి చాలు అన్నదామె. అయితే వివరాలు చెబుతాను. మీకు నచ్చితే పెళ్లి చూపులకు రమ్మంటాను, సరే అన్నాడు. నాకిప్పుడే పెళ్ళొద్దు అనేసి లోపలికి వెళ్ళింది శిరీష. అయినా వివరాలు విందామన్న కుతూహలంతో చెవులు ఇటు పెట్టి నిల్చుంది. ఒక అబ్బాయి డాక్టర్, ఒక్కడే కొడుకు, బోల్డ్ డబ్బుంది. 1,00,000 రూపాయల డొనేషన్ ఇచ్చి, ఓ స్టాప్ ఇట్ అంకుల్, అప్పర్ స్టోరీ ఖాళీ అయి ఉంటుంది. అప్పుడే వచ్చిన శాంతి అంది. రా శాంతిరా, నీ ఫ్రెండ్ సిగ్గుపడి లోపల దాక్కుంది. నువ్వైనా వివరాలు విను మరీ చిత్తరంజన్ పిలిచాడు. ఓఎస్ అంకుల్, క్వాలిఫికేషన్తో పాటు కలరు ఫిగరు చెప్పు. ఫిగరా? అవును, ఒకటి అతని ఫిగరు, రెండవది అతడిని కొనే ఫిగరు అంది. భలే దానివి సిరి, శాంతి వచ్చింది. హాయ్ శాంతి. సిరి వచ్చి శాంతిని లాక్కెళ్ళింది. హాయ్, ఇంట్లో ఏం చేస్తున్నావే? డిన్నిన్ రాబిన్, మిల్స్ అండ్ బూన్స్, క్రోనిన్ నవలలు చదువుతున్నాను అంది. అయితే పెళ్లికి ప్రిపరేషన్ అన్నమాట. అన్నమాట తమ్ముడి మాట ఏం లేవు. ప్రేమ కథలు చదివితే పెళ్లికి ప్రిపరేషనా? అంతే కదా నవ్వింది శాంతి. షటప్. రోజూ చూసే సమస్యలు, కష్టాలు ఆ కథల్లో కూడా ఎందుకు? నీ చదువు ఎలా ఉంది? చదువులాగానే ఉంది. మా పిన్ని సణుగుడు బదులు వార్డెన్ గొణుగుడు వింటున్నాను అంది. మా బావగారి దర్శనమైందా? ఆహా, అత్యంత అద్భుతమైన పరిస్థితుల్లో అయింది. విద్యార్థులు పచ్చడి చేస్తారనుకున్నానే. అతని గుండె నిబ్బరానికి జోహార్లు అంది. నిబ్బరమా పాడా? ఏం చేయలేని పరిస్థితుల్లో సూక్తులు వల్లించుంటాడు అంది నిరసనగా. శాంతి ఏదో అనే లోపల చిత్తరంజన్ గారు పిలిచారు. వేడివేడి పొంగడాలు వేసి పెట్టింది గంగమ్మ. అందరూ బల దగ్గర చేరారు. ఇప్పుడు చెప్పండి అంకుల్ అంది శాంతి. మరొక వరుడు అమెరికా రిటర్న్డ్ ఇంజనీరు, 4 కొడుకుల్లో ఆఖరివాడు, ఎంబీఏ చేశాడు. 3 అన్నలు అమెరికాలో సెటిల్ అయ్యారు అన్నాడు. లాభం లేదంకుల్. ఆర్జించాలన్న తపనే తప్ప బొత్తిగా జాతీయభావం లేదు. నీ ముఖం. పద్మావతి నవ్వింది. అదీగాక మనకు అనుకూలంగా లేదా సంబంధం? 3 అన్నలు అక్కడే ఉన్నారు కాబట్టి ఈ పుణ్యపురుషుడు ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. మన అమ్మాయి మన కళ్ళ ముందుండదు, లాభం లేదు అంది ఆలోచిస్తున్నట్టు ఫోజు పెట్టి. యూఆర్ కరెక్ట్ శాంతి. చిత్తరంజన్ గారు చేయి కడుకుని పైపు వెలిగించాడు. మా దూరపు బంధువుల అబ్బాయే శాంతి. ఎలక్ట్రికల్ బల్బుల ఫ్యాక్టరీ పెట్టాడు. బీకాం పాస్ అయ్యాడు. సిటీకి దగ్గరలో 30 ఎకరాల స్థలం ఉండేది. ఎకరం 1,00,000 రూపాయలకు అమ్మారు. అతనికి వెనక ముందు ఎవరూ లేరు. కన్సిడర్ చేయవలసిన కేసు. మన సిరి డాక్టరు, కలెక్టరే మగాడు అనుకోకపోతే అంది శాంతి. ఏ శాంతి, హైదరాబాదు నీళ్లు వంటబట్టినట్టున్నాయే అంది. ఏమ్మా, హైదరాబాదు నీళ్లలో సూర్యకరముందా? షటప్. థ్యాంక్ యూ.
ఈ అబ్బాయి పెద్ద కాంట్రాక్టరు. వెనక ముందు ఎవరూ లేరు. బాబాయ్ దగ్గర ఉన్నాడు. తండ్రి ఆస్తి 10 లక్షల వరకు ఉంది అన్నారు ఆయన పైపు చేత పట్టుకుని. ఇది అనుకూలమైన కేసే అంకుల్. అవును, ఇద్దరూ అందంగా ఉంటారా అంది. అతను ఫోటోలు ఇచ్చాడు. లాభం లేదంకుల్. కొందరు ఫోటోల్లో ఎంతో బాగుంటారు. బయట చూసి భరించలేం అంది శాంతి. నేను చూశాను కదమ్మా. ఈ కుర్రాడు ఒక ఛాయి తక్కువైనా స్మార్ట్గా ఉంటాడు. ఇతను మంచి రంగు, కాస్త పేలిపోయినట్టుంటాడు అన్నారాయన. అయితే ఫిగర్ చెప్పలేదు? డైరెక్ట్గా ఏం చెప్పలేదు గాని వాళ్ళు 2 లక్షలు, వీళ్ళు 1,00,000 అంటూ కబుర్లు పెట్టారని హింట్ ఇచ్చారు. అయితే బొత్తిగా లాభం లేదంకుల్. ఆదర్శాలను అడ్డు పెట్టుకుంటే ఆడపిల్లల పెళ్లిళ్ళు కావు. మనకు లేదా? అడిగినంత ఇస్తాను. ఓకే, మరి వీళ్ళ పేర్లు చెప్పలేదు. ఈ పాలిపోయినట్టుగా ఉన్న అతని పేరు రామారావు. బొత్తిగా టేస్ట్ లేదు. మిగతా అన్ని నచ్చితే మోడర్న్గా రామ్ అని పిలుచుకోవచ్చు అంది తేలిగ్గా. రెండో అబ్బాయి పేరు శశాంక్. చాలా బాగుంది అంకుల్. శాంతి ఇంకేదో చెప్పబోయింది. తొందరపడకు. వాళ్ళ తాత పేరు శేషయ్య. అదే పేరు, కానీ కాలేజీ కొరకు శశాంక్ అని పెట్టుకున్నాడు అన్నాడు. ఎలా పెట్టుకున్నా మంచి మనసుంటుందని ఆశిద్దాం అంది క్రియగంట శిరీష వంక చూస్తూ. ఆమె ముఖం అప్రసన్నంగా ఉంది. ఏంటే ఆ ఫోజు? పెళ్లి నీకు తల్లి అంది కితకితలు పెడుతూ. పో, నాకు వాళ్ళెవరిష్టం లేదు అంది. మీ బావ ఇష్టమా? సో మా ప్రయత్నాలేం ఫలించావు. ఆకాశ వీధిలో హాయిగా తిరిగావు. అందుకో ఈ ప్రేమలేఖ అంటూ నువ్వే గాలితో కౌరంపుకో తల్లి అంది. నేనేం చేతిలో చెయ్యేసి చెప్పు బావా అనలేదు. ఆ డాక్టర్ గారి సంబంధం ఖాయం చేయమను అని లేచిపోయింది. సిరి సిరి, అతను డొనేషన్ ఇచ్చాడే. 190 మంది డొనేషన్ ఇచ్చి చదువుతున్నారు. లంచం ఇచ్చి లేదా కాపీ పాస్ అవుతున్నారు అంది. శాంతి గుడ్లు వెళ్ళబెట్టింది. కొన్నాళ్లుగా కన్నెపిల్లల కోరికల్లో డాక్టర్ ఒక తీయని కలయ్యాడు. ఎందుకో అర్థం కాలేదు. కట్నాల సమస్య కన్నా ముందు ఎవరైనా పరిశోధిస్తే బావుణ్ణు. డాక్టరేం మగవాడా? అలాగే చూద్దాం అని చిత్తరంజన్ అనేసరికి ఈ లోకంలోకి వచ్చింది. తండ్రి కూతుళ్ల ముఖాలు ప్రసన్నంగా మారాయి. తండ్రి కూతుళ్ళు ఒక నిర్ణయానికి వచ్చినట్టేనా? పద్మావతి అడిగింది. ఆమెకెందుకో మనసు అటుఇటుగా ఉంది. ఇంకా ఆలోచన దేనికి? డాక్టర్ వనమాలి రేపు ఆదివారం నాడు పెళ్లి చూపులకు వస్తాడు అన్నాడు చిత్తరంజన్. అంకుల్, ఏంటి? ఏం పేరు? వనమాలి అన్నారాయన. పేరు మాత్రం ప్రత్యేకంగా ఉంది అంది. మనిషి ప్రత్యేకంగా ఉంటాడమ్మా అన్నాడాయన. శాంతికెందుకో చాలా తేలిగ్గా హాయిగా ఉంది. ఎందుకు అంటే ఎందుకని జవాబు చెప్పుకోలేదు. తను అభిమన్యును ఆరాధిస్తోందా ఏమో. ఆదివారం నువ్వు మాత్రం తప్పక రావాలి శాంతి, లేకపోతే నాకు కాలు చెయ్యి ఆడినట్టుగా ఉంటుంది అంది పద్మావతి. ఆ విషయం మీకు చెప్పాలా? నవ్వింది శాంతి. ఆ అభిగడికి ఫోన్ చేస్తాను అన్నారాయన. వాడికెందుకు? వాడు మన వైభవం, కాబోయే అల్లుడు చేసే మర్యాదలు చూసి కుళ్ళికుళ్ళి చావాలే అని ఫోన్ తిప్పాడు. హలో, అభిమన్యును పిలవండి అన్నాడు. ఒక 5 నిమిషాల తర్వాత అతను ఫోన్ దగ్గరకు వచ్చాడు. హలో అబ్బి, నేనేరా. నాకు నమస్కారాలు క్షమార్పణలు ఎందుకు గాని ఆదివారం నువ్వు రావాలి. మాకు మగబిడ్డలు లేని లోటు తీర్చాలి. నేను ఆలోచించాను. నిజమే, వియ్యానికైనా కయ్యానికైనా సమఉజ్జులుగా ఉండాలి. ఏర్పాట్లు నువ్వే చూడాలి. అసలు విషయం చెప్పలేదు కదూ. మన శిరీషను చూసుకోవడానికి వరుడొస్తాడు. డాక్టరు నువ్వే చూస్తావుగా. ఫోన్ పెట్టేశాడు. మరో నెంబర్ డైల్ చేశాడు. హలో, నేను చిత్తరంజన్. మీరు వనమాలిని తీసుకుని వచ్చేయండి. ఆదివారం లంచ్ ఇక్కడే. అతికితే కతకదు అన్నది పాత పద్ధతి. ఎదురు చూస్తుంటాను. కారు పంపనా? భొళ్ళున నవ్వాడు చిత్తరంజన్. మీకు లేదని కాదు, మర్యాదలయ్యా బాబు, మర్యాదలు అన్నాడు. అతను మరో 2 నిమిషాలు మాట్లాడి ఫోన్ పెట్టేశాడు. పద్మ, వంట వాళ్ళని పిలిపించు అన్నాడు. ఎందరొస్తారట? అలగా జనంలా ఎందరొస్తారని అడుగుతామా? అడిగితే తప్పే ఉంది. శాంతి, ఇది బొంబాయి కాదు, ఆంధ్ర. అన్నానికి కరువు లేదు. 100 మందికి వంట చేయించు అన్నాడు హుందాగా. అలాగే అంది పద్మావతి. శాంతి ఓ అరగంట కూర్చుని వెళ్ళిపోయింది. అభిమన్యు లాల్చీ పైజామా వేసుకుని చెప్పులు వదిలి పడుకోబోతూ ఎదుటి బిల్డింగ్ వైపు చూశాడు. కొన్ని గదుల్లో లైట్లు వెలుగుతున్నాయి. చదువుకుంటున్నారు కాబోలనుకుని వెనక్కు వాలబోయాడు. అద్దాల కిటికీ నుండి 5-6 నీడలు కొట్టుకుంటున్నట్టు కనిపించాయి. అతను 1 నిమిషం జాగ్రత్తగా చూసి ఏదో శంకించి గబగబా ఆ గదుల వైపు వెళ్ళాడు. ఒక గదిలో 5-6 విద్యార్థులు ఘర్షణ పడుతున్నారు. ఏంటని అడిగితే ఎవరో జవాబు చెప్పరు. ఏమైంది? నీ తద్దినమైంది. అభిమన్యు చూశాడు. శరత్బాబు నిర్లక్ష్యంగా మంచం మధ్యలో కూర్చున్నాడు. ఇద్దరు కిసుక్కున నవ్వారు. ఓహో, నా తద్దినానికి తమరు బ్రాహ్మల ఈ తతంగమంతా
నవ్వాడు అభిమన్యు. పచ్చిపుండుపై కారం రాసుకున్నట్టు నవ్వాడు కోపంగా రౌద్రంగా అతను. చూడండి అభిమన్యు గారు, వీళ్ళు రోజు అర్ధరాత్రి వరకు పేకాడుతూ గడుపుతారు, గట్టిగా అరుస్తారు. ఒక అబ్బాయి దీనంగా చూశాడు. అతను మెడిసిన్లో 3rd ఇయర్లో ఉన్నాడట. నోర్మీరా, మహా మార్కులొచ్చి చదివినట్టు. మీరు వెళ్ళి చదువుకోండి. ఆ మెడికల్ విద్యార్థిని పంపించాడు. మంచం మీద ఉన్న పేకవంక చూశాడు. రోజూ ఆడతారా? రోజూ ఆడుతున్నాం, ఆడతాం, ఆడబోతాం. శరత్ కోపంగా జవాబిచ్చాడు. ఐసి, ఇంకా విను, మేం తాగుతాం కూడా. నీ దిక్కున్న చోట చెప్పుకో. అతను బల్ల మీద నుండి 2 బీరు బాటిల్స్ తీసి గడగడా తాగాడు. ఒంటికి మంచిది. మీరు 2 గుటకలు తాగుతారేమిటి? మరో కుర్రాడు అడిగాడు నవ్వుతూ. పాపం సార్కు కోపం దిగమింగడం కష్టమవుతోందిరా, వీరు గుటకలేలేరు అన్నాడు. కోపం కాదు, జాలి. చూడు శరత్, నీ ప్రవర్తన గురించి రిపోర్టు చేస్తే హాస్టల్ నుండి తీసేస్తారు. అది అవమానం కాదా? మెల్లగా భుజం తట్టాడు అభిమన్యు. అభిమానం? పకపకా నవ్వాడు. నేను పరిహాసం ఆడుతున్నానా? కాదా? నీ నీతులు మంత్రులకు చెప్పి రాజ్యాంగం మార్పించు. 178% వచ్చిన నేను బిఎస్సి చదువుతున్నాను. 52% వచ్చి పెద్ద మగాడిలా వాడు డాక్టర్ చదువుతున్నాడు. అది మా అభిమానానికి సవాలు కాదా? అభిమన్యు దగ్గర జవాబు లేదు. ఆర్థికంగా ఆదుకుంటే అరక్షణం బాధపడి మరిచిపోతారు. కానీ ఒక మనిషి తెలివితేటలను సవాల్ చేస్తుంది ప్రభుత్వం. అది ఎంతవరకు సమంజసం? మాట్లాడరేం సార్? ఒత్తి పలికాడు కుర్రాడు. మాట్లాడలేరు. మేధావులు 2 వర్గాలుగా చీలిపోయారు. మార్క్సు అంటూ మాటల్లో మంటలు కురిపిస్తూ చేతల్లో చెమటతనం చూపుతున్నారు. రామకృష్ణ పరమహంస, వివేకానంద, జాతీయత అంటూ మరో వర్గం కొంగజపం చేస్తోంది. శరత్ ఆవేశంగా అరిచాడు. జులాయిగా తిరిగే శరత్లో ఇంత ఆవేశం ఉందా? ఎక్కడ సదస్సు పెట్టినా, ఎక్కడ సమావేశమైనా యువకులను మంచిదారి పట్టించాలి. విద్యా విధానం అంటూ వెధవ నీతులు వల్లిస్తారు. ముగ్ధుడే చూశాడు అభిమన్యు. శరత్, హాస్టల్ గదిలో నువ్వు తాగి పేకాడితే విప్లవం వస్తుందా? శాంతంగా అడిగాడు. అతను జవాబు చెప్పలేనట్టు నిలబడిపోయాడు. నాకు తెలుసు బ్రదర్, నీ ఆవేదన, వారి మీద కోపం, కసి నిన్ను ఈ పనులకు పురికొల్పుతోంది. అది పిరికివారి లక్షణం శరత్ అన్నాడు ఆప్యాయంగా భుజం తట్టి. ఓహో, మాటలతో గారడి చేయకు. ఆ నరేష్కి ఏం వస్తుంది? వాడబ్బకు లక్షలు ములుగుతున్నాయి. స్టేటస్ కోసం 25,000 ఇచ్చి చదువుతున్నాడు. అవును సార్, ఈ క్యాపిటేషన్ ఫీజులొచ్చి దెబ్బతీస్తున్నాయి. బలిసినవాడు కొడుతున్నాడు. ఆవేశంగా అరిచాడు శరత్. నిజమే, ఒక చోట పొరపాటు పడుతున్నారు. బలిసినవాడే కాదు, వాడిలా ఉండాలనుకున్న ప్రతివాడు బోల్తా పడుతున్నాడు. మాకు తెలిసిన వారు మెడలో సూత్రాలమ్మి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు సంపాదించారు. సమాజంలో మార్పులు మంచికి రావడం లేదు. అందుకే శరత్ పిడికిళ్ళు బిగుసుకున్నాయి. ఆవేశం తగ్గించు శరత్. అందుకని నిన్ను నువ్వు శిక్షించుకుంటే పోయేది ఎవరారోగ్యం? మీరంతా నిలబడి ఈ అన్యాయాన్ని ఎదిరించాలి అన్నాడు. మన వల్ల ఏమవుతుంది? మీరు నేను ఏం చేయగలం అన్నాడు నిరాశగా. పర్వాలేదు శరత్, ఒక్కొక్క నీటి బిందువు కలిసి నదవుతుంది. ఆ నదులే మహాప్రవాహమయ్యి ప్రళయం సృష్టిస్తాయి అన్నాడు. ఏందివయ్యో, ఏమో లెక్చర్ దంచుతున్నావు? నరసింహ వచ్చాడు. అభిమన్యు చిన్నగా నవ్వాడే తప్ప జవాబివ్వలేదు. సారీ, ఇకిక్కడ అల్లరి జరగదు. శరత్ ఒడివడిగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శరత్, ఒక్క మాట. సమాజం చాలా పెద్దది. అక్కడ మార్పు తేవాలన్నా మరేం చెయ్యాలన్నా కష్టమే. మన హాస్టల్తోనే ప్రారంభించాలి అన్నాడు అభిమన్యు. అతని మాటలు విన్నా విననట్టే తన స్నేహితులను ఉద్దేశించి మాట్లాడాడు శరత్. చాలేరా, పడుకోండి. అతని మాట శిరోధర్యం అన్నట్టు అందరూ తమ తమ గదుల్లోకి వెళ్ళిపోయారు. అభిమన్యు తన గదికొచ్చి పడుకున్నాడు. అతని బుర్రలో చెదలు తొలుస్తోంది. మర్నాడు అతని మనసు చాలా ప్రశాంతంగా ఉంది. ఒక్క కుర్రాడి బుర్రలో ఆవేశానికి బదులు ఆలోచన జొప్పించాడు. మెల్లగా, అతి మెల్లగా సమాజంలో మార్పు తీసుకురావాలి. అతను లైబ్రరీ నుంచి వచ్చి రీసెర్చి మెథడాలజీ చదువుతూ కూర్చున్నాడు. 2-3 నెలల్లో కాదు, సంవత్సరాల్లో తను డాక్టర్ అభిమన్యుగా గుర్తింపబడతాడు. అతనికి గర్వంగా ఉంది. హాయ్ అభిమన్యు. గది ముందు కరుణ నిలబడింది. హాస్టల్లోకి ఆడపిల్ల రావడమా? ఎవరన్నా చూస్తే ఇంకేమైనా ఉందా? కరుణని ఏడిపించడం కాక తన పేరు గోడకెక్కుతుంది. ఏంటి అటులా చూచెదరు? నా రాక మీకిష్టం లేకుండేనా? మొదట మనం ఈ హాస్టల్ దాటవల్లేం. లేచి చెప్పులేసుకుని వచ్చాడు. ఇద్దరూ హాస్టల్ దాటి చాలా దూరం వచ్చారు. ఆగాడు అభిమన్యు. ఇప్పుడు చెప్పండి విషయం ఏమిటో. యు ఆర్ జోకింగ్? కరుణ ముఖం చిన్నబోయింది. జోక్స్
నవ్వు లేకుంటే బ్రతుకి అర్థమే ఉండదు. నాన్నగారు కనపడమన్నారా? అవునండి అంది అభిమానంగా. తోవ పొడుగున అభిమన్యు నవ్విస్తూనే ఉన్నాడు. రా అభిమన్యు, ఈ ఇంటి ఆవరణలో సాయంత్రం చిన్న సమావేశం ఉంది. సుబ్బయ్యమ్మ గారని ఒక ఆవిడకి డాక్టరేట్ వచ్చింది. ఆ సందర్భంగా ఆవిడకో అభినందన సభ పెట్టమన్నారు యూనివర్సిటీ అధికారులు అన్నాడు. నేనేం చెయ్యాలి సార్? రిఫ్రెష్మెంట్ చూసుకో. అంతలో నరేష్ అక్కడికి వచ్చాడు. థామస్ గారు, ప్రొఫెసర్ రావు గారు మీకు ముఖ్య విషయం చెప్పమన్నారు. సిటీలో ఉన్న కల్చరల్ ఆర్గనైజేషన్స్ అన్నింటికీ కబురు పెట్టమన్నారు. అలా ఒక దండ సుబ్బయ్యమ్మ గారికి వేసేలా చూడమన్నారు అన్నాడు. దండ ఇష్టం ఉంటే వేస్తారు, నేను చెప్పడం ఏమిటి? వారు చెప్పమంది చెప్పాను. అదీగాక ఇంకో ముఖ్య విషయం చెప్పమన్నారు. లేడీస్ హాస్టల్ నుంచి 10 మంది అమ్మాయిలు పిలిచి దండలు కొనివ్వమన్నారు. సుబ్బయ్యమ్మ గారికి వేయడానికేనా? అభిమన్యు అడిగాడు. మరి నాక? కోపంగా చూశాడు. అభిమన్యు థామస్ ఇచ్చిన డబ్బు తీసుకువెళ్లి పుల్లారెడ్డి మిఠాయి, కారా ప్యాకెట్లు తెచ్చి గోల్డ్ స్పాటు స్ట్రా తెప్పించాడు. రిఫ్రెష్మెంట్స్ అవుతుంటే సన్నాయి మేళం మోగింది. అభిమన్యు ఆశ్చర్యంగా చూశాడు. పూర్ణకుంభంతో మేళ తాళాలు వేదఘోష అవుతుండగా సుబ్బయ్యమ్మ వేదికెక్కింది. ఆమె పేరు విని కాస్త వయసు మళ్ళినావిడేమో అనుకున్నాడు. కాని 35 ఏళ్లుంటాయి. ఆమె కూర్చోగానే రావుగారు నిలువెత్తు దండ వేశారు. పందిట్లో పెళ్ళవుతోంది అంటూ వాయించారు. రావుగారు నవ్వుతూ ఆమె పక్కనే కూర్చున్నారు. సరిగ్గా వారం రోజుల క్రితం రావుగారి కూతురు యాక్సిడెంట్లో పోయింది. వారం తిరగకుండానే వేదికెక్కాడంటే ఆయన అనుభూతులకు అతీతుడా? మమకారం అటుంచిన నలుగురు ఏమనుకుంటారోనన్న వెరుపు లేదా? పోయిన నీ కూతురు తిరిగి రాదు, ఉన్న ప్రియురాలతో నిష్ఠురం దేనికి? అభిమన్యు వెనక ఎవరో నవ్వారు. ప్రియురాలెవరయ్యా? మరీ తెలియనట్టు మాట్లాడకండి. సుబ్బయ్యమ్మ రావుగారి శిష్యురాలట అన్నాడు మరో కుర్రాడు. మరి నిజమైన డాక్టరేట్ ఇప్పించకపోయాడా? అంటే అది అర్థం కానట్టు చూశాడు అభిమన్యు. ఆ మాత్రం తెలీదా? ఆవిడ సాంఘిక సేవా నిరతికి మెచ్చిచ్చిన డిగ్రీ అన్నారు ఎవరో. హానరరీ డిగ్రీకి ఇంత ఆర్భాటం చెయ్యాలా? అంతే కదా, చదివి అలసినవాడు అన్ని పూలదండలు ఏం మోయగలడు అంటుండగానే మళ్లీ మేళం వినిపించింది. ఏంటో అని చూస్తే ఎవరో దండలేశారు. మంగళ వాయిద్యాల మధ్య ఆమె మెడ నిండా పూలదండలు పడ్డాయి. ఒక్కొక్క సంస్థ వేసినప్పుడల్లా ఒక్కొక్క వాద్యం మ్రోగింది. సుబ్బాయమ్మ సాంఘిక సేవ పొగుడుతూనే తిడుతున్నారు వక్తలు. ఈ కూలింగ్ తీసుకోండి. అభిమన్యు తల తిప్పాడు. గోల్డ్ స్పాట్ బాటిల్ పట్టుకుని నిల్చుంది కరుణ. థ్యాంక్ యూ అన్నాడు అందుకొని. ఏంటంత మూడీగా ఉన్నారు? అది కాదు కరుణ, మేధావులు తమ సింప్లిసిటీతో సమాజాన్ని జాగృతం చేశారు. ఈనాడు ఈ అభినందనలు సన్మానాలు ఏంటి చెప్పు? మనం ముందుకు పోతున్నామా వెనక్క? రొటేట్ అవుతున్నాం. ఏమో, ఆవిడకి అలా మంగళవాద్యాల మధ్య కూర్చోవడానికి సిగ్గువేయలేదా? వీళ్ళు మాట్లాడే అబద్ధాలు విను. సుబ్బాయమ్మ ఆవేశంగా అంటోంది. మన సభ్యత, మన సంస్కృతి, మన జాతీయత నిలపడానికి నా శాశక్తులా ప్రయత్నిస్తాను. భర్త వేదిక కింద ఉండగా పరాయి మగాడి చేత దండలు వేయించుకోవడం మన సంస్కృత? వీళ్ళ నాలుకలు కాల్చెయ్యాలి అన్నాడు ఆవేశంగా. చప్పట్లు మారుమ్రోగుతున్నాయి. అప్పుడే గల్లంతు ప్రారంభమైంది. ఏంటని అభిమన్యు ముందుకు వెళ్ళాడు. నేను రైస్ మిల్లు ప్రొపరేటర్ని, దండ వేస్తానంటే మర్యాద లేదా అంటుంది. రావు మర్యాద లేనివాడా? అతని దగ్గర సారా కంపు గుప్పు మంది. మగాడు పరాయి ఆడదాని మేళ్ళలో దండ వేయొచ్చునా? ఆ ప్రొపరేటర్ పడి పడి నవ్వాడు. కడుపు చెక్కలయ్యేలా నవ్వాడు. అయ్యో నా సామె, రావు మగాడు కాడా? అక్కడున్న కుర్రకారంతా గొల్లును నవ్వారు. దాంతో రావు రెచ్చిపోయి చెడామడా తిట్టాడు. అభిమన్యు, ఈ మాత్రం వారిని అదుపులో పెట్టలేని వాడివి హాస్టల్ ఏం చూస్తావు? మీలాంటి వారిని కార్యక్రమం ఏర్పాటు చేయమండం నా తప్పు అన్నాడు రోషంగా. నా డ్యూటీ రిఫ్రెష్మెంట్ల వరకేనండి. హాస్టల్లో తేరగా తినేవారు అన్ని రకాల పనులు చెయ్యాలి. అభిమన్యు రక్తం సలసలా కాగింది. తీవ్రంగా జవాబు చెప్పబోయాడు. అప్పుడే అక్కడికొచ్చిన శరత్ జవాబిచ్చాడు. రావుగారు, మీరు దండ వేస్తే లేని అభ్యంతరం మరెవరో వేస్తే ఎందుకుండాలి అని నిలదీశాడు. నోరు పారేసుకునేవారికి, గర్జించేవారికి జవాబు చెప్పలేడు. అందుకే కారికి వెళ్ళిపోయాడు. ఆయనంటే భరతలాంటివాడు వెక్కిరింతగా అన్నాడు వెనక నుండి. అభిమన్యు ముందుకు పోబోయాడు. లెటస్ గో. కరుణ లాక్కుపోయినట్టే కళ్ళతో చూసింది. ఇద్దరూ బస్టాప్ వరకు వచ్చారు. కరుణ, ఓ మామి ఇంటికి రమ్మన్నారు. వాళ్ళమ్మాయి పెళ్లి చూపులు ఈరోజు. వచ్చిన బస్ ఎక్కి చెయ్యూపాడు. అతను వచ్చేసరికి పెళ్లివారు వచ్చారు, వెళ్ళిపోయారట. ఇంకా శిరీష అలంకారం తీసేయలేదు. శాంతి అక్కడే ఉంది. ఏకాంబరం గారి కుటుంబం ఇంకా ఎవరెవరో ఉన్నారు. నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు, ఇప్పుడెందుకొచ్చావు?
మిగిలిందేమన్నా ఉందేమో మెక్కిపోదామనా? చిత్తరంజన్ గారు చిరుబుర్లాడారు. మెక్కటం మేనమామ పోలిక అని అమ్మంటుంది, నవ్వేశాడు అభిమన్యు. మాటలు నేర్చావు గాని మీ మావయ్య పనిగట్టుకుని చెప్పాడు కదూ. నిజమే అత్తయ్య, అక్కడ అభినందన సభ ఏర్పాటు చేయవలసి వచ్చింది అన్నాడు. ఈ ప్రపంచంలో నాకంటే ఎక్కువ ఏది ఉండకూడదు. నా బాధ్యత ముందు ప్రాణం కూడా ఎక్కువ కాదు. మీరు అల్లుడన్న అభిమానంతో పిలిచారు కానీ మీకు సహాయం చేసేవారు తక్కువయ్యారా అన్నాడు. అభిమానం లేని వారిని దేవరించడం దేనికి? శిరీష ముఖం మార్చుకుంది. పెళ్లికొడుకు ముందు ఇదే ఫోజు పెట్టావా? బాపురే, అతను అదిరిపోయి ఉంటాడు చిటపట్లు అన్నాడు. అందరూ హాయిగా నవ్వేశారు. భోజనాన్ని కొండమని ఎంతో బలవంతం చేసింది పద్మావతి. సాయంత్రం బాగా పలహారం పడింది అత్తయ్య. ఇంతకీ మా మరదలకి పెళ్లికొడుకు నచ్చాడా? నచ్చలేదు. చేతిలో చెయ్యేసి చెప్పు బావా అంటూ నీ వెంట పడతాను అంది శిరీష కోపంగా. ఏంటే నీ కోపం? వారికి ఏదో పని ఉందంటున్నారు కదా. శాంతి విసుక్కుంది. అదంతా నటన. సరే, పెళ్లికొడుకు డాక్టరు చాలా బాగున్నాడు, ఆలోచించి కబురు చేస్తామన్నారు అంది శాంతి. వాళ్ళు సరే, మరి ఈ స్నేహితురాలు గారు? తనకిష్టమే అంది నవ్వుతూ. థ్యాంక్స్ అంది. మరో గంటుండి బయలుదేరారు. నేను వస్తాను. శాంతి అతని వెంట బయలుదేరింది. ఇద్దరూ నడుస్తుండగా అభిమన్యు అన్నాడు, నా కోసం మీరు నడుస్తున్నారా? మీరే అయితే కారిచ్చి పంపేది మీ స్నేహితురాలు అన్నాడు. అదేం కాదు, నాకంటే హోదాలు కలవారున్నారు ఆ ఇంట్లో. మీరెందుకో హట్ అయినట్టున్నారు. శాంతి జవాబు చెప్పలేదు. అతను రెట్టించలేదు. ఇద్దరూ బస్టాండ్కి వచ్చారు. పెళ్లి చూపులకింత ఆర్భాటం ఏంటని నాకు ఆశ్చర్యంగా ఉంది. ఏ హోటల్లోనో సినిమా దగ్గరో ఫార్మల్గా కలుసుకుంటే ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకుంటారు. అభిమన్యు పొక్కును నవ్వాడు. నాకెప్పుడూ తలెత్తే ప్రశ్న, మనము తిరోగమిస్తున్నామా పురోగమిస్తున్నామా అని. అతను ఆగాడు. మీ అభిప్రాయం చెప్పండి. ఈ మధ్య ఒక ప్రొఫెసర్ ఇంటికి వెళితే ఓ పుస్తకం అంటగట్టాడు. ఏంటని చూస్తే పెళ్లి చూపులు శాస్త్రోక్తంగా జరిపే విధానం చెప్పాడు. మొదట పాటించాల్సిన నియమం ఏంటో చెప్పాడు. పెళ్లి చూపులు జరిగే ఇంట్లో పెళ్లి కూతురు తప్ప అందమైన అమ్మాయిలు ఉండరాదట. అభిమన్యు మాటను మధ్యలోనే తుంచేసింది. వీఆర్ జోకింగ్. ఇప్పుడు వెళ్ళగానే పుస్తకం ఇస్తాను అన్నాడు. మై గాడ్, చాదస్తానికి మితం ఉంటుంది. మీ అభినందన సభ ఎలా జరిగింది అంది శాంతి. చెప్పనా, ఆ సభ చూశాక డాక్టరేట్ పట్టా పొందాలని ఉత్సాహం చచ్చిపోయింది అన్నాడు. అంత నిరాశ ఎందుకు? నిరాశ కాదు, నిస్పృహ. నిజంగా అంత అవసరమా? మన చదువు సభ్యత ఏమైపోయాయి? అతని కళ్ళ ముందు మంగళవాద్యాల మధ్య దండలు వేసుకునే సుబ్బాయమ్మ కనిపించింది. వెనక నిలబడి నీచంగా మాట్లాడే మనుషుల హోరు వినిపించింది. అభిమానంతో ఆరాధనతో చేస్తేనే అదొక అందం చందం. ఆ విషయం సుబ్బాయమ్మకు తెలీదా? రావుకు తెలీదా? బస్సు రావడంతో ఇద్దరూ ఎక్కేశారు. ఆమెతో మాట్లాడే అవకాశమే రాలేదు. బస్సు కదిలింది. లేడీస్ హాస్టల్ దగ్గర ఆమెను దింపి తన గదిలోకి వచ్చేశాడు. మర్నాడు ఉదయం లేచేసరికే కాలేజీ క్యాంపస్ అంతా అల్లకల్లోలంగా ఉంది. బస్ కండక్టర్కు విద్యార్థులకు ఘర్షణ జరిగిందట. బస్సులు పగలగొట్టారట. బస్సు వాళ్ళు స్ట్రైక్ ప్రకటించారు, మా ప్రాణాలకు రక్షణ కావాలంటూ. హాస్టల్ పిల్లలు మాత్రం వేరే ఫోజులో తిరుగుతున్నారు. అభిమన్యు విషయం బయటికి వెళ్లి సేకరించాలి. అందుకని స్నానానికి వెళదామని తయారవుతున్నాడు. ఏమయ్యో సూపర్వైజరు? నన్నేనా? ఎదురుగా నిలబడిన నరసింహన్ అడిగాడు. నిన్నే. ఏంటలా చూస్తావు? బయట లొల్లి జరిగింది నీకు తెలవదా అన్నాడు నిర్లక్ష్యంగా. తెలీదు. మీరెందుకున్నారయ్యా? తేరగా తినడానికి అనుకున్నావేమో. ఆ డిఎస్పీ గాడు శానాగా ఇంగ్లీష్లా మాట్లాడుతున్నాడు, జరపదు. నువ్వు గ్రాడ్యుయేట్వే కదా, వెళ్ళి మాట్లాడు. ఏందయ్యో సానా చేస్తున్నావు? మేం అన్నం పెట్టి ఉండడానికి వసతులు చూపాం. మా నౌకరివి, మా పని చెయ్యాలి. ఇదే మాట ఆ డిఎస్పీ గారితో చెప్పు. ప్రజలు ట్యాక్సులు కడితేనే ప్రభుత్వం నడుస్తోంది. ప్రభుత్వం మీ నౌకరియే, వెళ్ళి అడగండి అని చరచరా వెళ్ళిపోయాడు. అతనికి అక్కడ లేని విరక్తి కలిగింది. తండ్రి లేకపోయినా ఒక ఎకరం అమ్మితే హాయిగా తన పిహెచ్డి అవుతుంది. థామస్ గారు ఇలా ఇచ్చి ఇబ్బంది పెట్టారు అనుకున్నాడు. అతడు స్నానం చేసి వచ్చేసరికి డిఎస్పీ స్టేట్మెంట్ రాసుకున్నాడు. డేట్ ఎక్స్పైర్ అయిన పాస్తో నరసింహ స్నేహితుడు ప్రయాణం చేశాడట. కండక్టర్ అది లాక్కొని జేబులో వేసుకుని వెళ్ళిపోయాడట. రెచ్చిపోయిన విద్యార్థులు దేహశుద్ధి చేశారట. మాకు ప్రాణరక్షణ కావాలంటూ గోల పెడుతున్నారు. విద్యార్థుల ప్రతాపం బస్సు కండక్టర్ల మీద తప్ప పగలే దోచుకుంటున్న దోపిడీ వర్గం వ్యాపారులపై పడదు. తారీఖైపోయిన పాస్తో తిరగడం తప్పు కాదా? పోలీసులు సున్నితంగా మందలించి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయారు. అతను థామస్ స్నేహితుడు. సాలిగాళ్లకు దమ్ములున్నాయా? నరసింహ, నేరం మోపి అరెస్టు చేయడం గొప్ప విషయం కాదు.
అభిమన్యు తీక్షణంగా చూశాడు. ఆ రోజు సాయంత్రం బోర్డర్స్ను సమావేశపరిచాడు. కొందరు రాలేదు, కొందరు వచ్చారు. మరికొందరు అల్లర్లు చేయవచ్చునని వచ్చి అసెంబ్లీ హాల్లో తలుపుల దగ్గర నిలబడ్డారు. సోదరులారా, మీకు ఇతరుల మాటలంటేనే బోరు. అయినా చెప్పక తప్పదు. మనము తలపడేది అర్భకులైన బస్సు కండక్టర్లపై, స్త్రీలపై కాదు. ఈ వ్యవస్థపై తిరగబడి క్యాపిటేషన్ ఫీజులతో క్యాపిటలిస్టులు చేసే అన్యాయాలను ఎదిరించండి. ఆ కండక్టర్ గాడు బాంచత్ టికెట్ ఇవ్వడు. అతనొక్కడే కాదు, సినిమా రిలీజ్ అయిన రోజు 5 రూపాయల టికెట్ 10 రూపాయలకు అమ్ముతున్నారు. అక్కడ తిరగబడ్రా? 10 రూపాయలిచ్చి అభిమాన హీరో యాక్షన్కు డబ్బులు వెదజల్లొస్తారేం? కాలేజీల్లో ప్రతి చోట జరుగుతుంది. వ్యవస్థతో పోరాడదాం, కానీ వ్యక్తులతో, వస్తు సముదాయంతో కాదు. బస్సులో విరగొట్టారు, దాన్ని బాగు చేసే ఖరీదు మన నెత్తినే వేస్తారు. ఆలోచించే రంగంలోకి దిగండి. అదే నేను చెప్పేది అన్నాడు. వీడెవడ్రా, మన ఆర్ఎస్యు సంగ తిరగడా? కుర్రాళ్ళు అరిచారు. అక్కడ ఎక్కువసేపు ఉండరాదని సమావేశం ఆపి తన గదికి పోతుంటే శరత్ వచ్చాడు. ఏంటి శరత్? ఏం లేదు సార్, రేపు మా అన్నయ్య పెళ్లికి మీరు రావాలి. అలాగే. కార్డు ఇవ్వాలంటే అయిపోయాయి సార్. మా నాన్నగారి సర్కిల్ చాలా పెద్దది. అదీగాక మీరు మేమెంత ఫార్వర్డో చూడాలి. దండల పెళ్లి అన్నాడు. అలాగా, చాలా సంతోషం. కొందరు యువకులైనా ముందుకొస్తే సంతోషిస్తాం అన్నాడు. తప్పకుండా ఇలాంటి పెళ్లిళ్లకు వెళ్ళి అభినందించి ప్రోత్సహించాలి. అవును, వెళ్ళాలి. అభిమన్యు గారు, మేనేజింగ్ కమిటీ పిలుస్తోందండి. అసిస్టెంట్ వార్డు నుంచి చెప్పాడు. అభిమన్యు వెళ్లేసరికి అందరూ న్యాయమూర్తుల ఫోజిచ్చి కూర్చున్నారు, ఒక్క థామస్ తప్ప. నమస్కారం, పిలిచారట అన్నాడు. అవును, మిమ్మల్ని ఇక్కడ పిల్లలను పర్యవేక్షించమంటే అల్లర్లవుతున్నా గమనించడం లేదు. గుప్తా బోడిగుండును ఒక్కసారి తడుముకున్నాడు. పిల్లల? అభిమన్యుకు నవ్వొచ్చింది. హాస్టల్లో అందరూ తనకంటే పెద్దవారే, ఒకరో ఇద్దరో తప్ప. ఏంటయ్యా అంత చిదంబరంగా నవ్వుతావు? ఇక్కడ భోజనం పెట్టి వసతి కల్పించిందెందుకు? నిలదీసి అడిగాడు గోపాలరావు. ఇందుకని మీరెవరూ చెప్పలేదు. థామస్ గారు రాత్రులు ఎక్కువగా బయట తిరగకుండా చూడమన్నారండి. ఈరోజు మేమంతా చెబుతున్నాం, ఏ అల్లరైనా బాధ్యత నీదే. చిత్తరంజన్ గారు సగర్వంగా వెనక్కు చేరబడి ఆర్డర్ వేశారు. అంటే మొత్తం హాస్టల్లో ఉన్న విద్యార్థులు బయట ఏం చేసినా బాధ్యత నాదే. అయితే నేను అవతార పురుషుణ్ణి కావాలి అన్నాడు నవ్వుతూ. ఏంటియా నీ నిర్లక్ష్యం? నీకు భోజనం? మాట జారకండి. అభిమన్యు ముఖం ఎర్రబడింది. మీకు భోజనం కరువేమో, నాకేం కరువు లేదు. నా భోజనంతోనే ఎంఏ వరకు చదివాను. నేను గది తీసుకుని 2కి భోజనం పెడతాను. హాస్టల్ విద్యార్థులను అదుపులో పెట్టమనండి. బస్సు కండక్టర్లతో పోట్లాడితే, సినిమా హాలుపై రాళ్లు రువితే దానికి ఎవరూ బాధ్యత వహించలేరు. ఆవేశపడక అభిమన్యు. కొంతవరకు ఈ విద్యార్థులను ఉద్యమాలు, అల్లకల్లోలాలు ఎంత అనర్థదాయకమో ఎడ్యుకేట్ చెయ్యి. అంతేగాని ప్రతి విద్యార్థిని పర్సనల్గా పర్యవేక్షించడం కుదురుతుందా? థామస్ మెల్లగా చల్లగా చెప్పాడు. నా సయసత్తులా పనిచేస్తున్నాను సార్. ఇంకా అతిగా పోతే తన్నులు తినాలి. మీకు తెలీదా ఎన్ని పార్టీలు? ఏఐఎస్ఎఫ్, పీడిఎస్యు, ఆర్ఎస్యు, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు, ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయం. అందరినీ ఒక తాటి మీదకి తేవడం మాటలా అన్నాడు. చేత కాదంటావు? రావడిగాడు. చూమంతర్ అని వాళ్లను మార్చలేను. నా సయసత్తులా ప్రయత్నిస్తాను అన్నాడు. థామస్ కళ్లతోనే వాళ్లతో నోరు కలపవద్దని సైగ చేశాడు. అవునండి, మనమున్న ఆ ఆవేశాన్ని ఆపలేం. రోజురోజుకి ఎందుకిలా తయారవుతున్నారు? గుప్తా ఆవేదన గడిగాడు. అభిమన్యుకు మండిపోయింది. గుప్తా నటిస్తున్నాడు. గత సంవత్సరం అతను ఒక పార్టీ విద్యార్థులను రెచ్చగొట్టి మరో పార్టీ విద్యార్థిని నడి రోడ్డు మీద హత్య చేయించి కేసు మూయించేశాడు. ఈనాడు ఎంత అమాయకంగా, ఎంత బాగా ఆవేదన నటిస్తున్నాడు. మీలాంటి వారి ద్వంద్వనీతి సహించలేని విద్యార్థులు ఇలా తయారయ్యారు అన్నాడు కోపంగా. అందరూ రెచ్చిపోతారనుకున్నాడు. ఎందుకో తగ్గిపోయారు. గాజుమేడలో ఉండేవాడు ఇతరులపై రాళ్లు వేయడు, కానీ వాళ్ల కాళ్ళ కింద మట్టి తీస్తాడు. ఇక మీరు వెళ్ళొచ్చు మర్యాదగా అన్నాడు రావు. అభిమన్యు బయటకొచ్చాడు. అతను వడివడిగా నడుస్తుండగా శాంతి కనిపించింది. హలో అన్నదామే నవ్వుతూ. హలో చిటపట ఫ్రెండ్ గారు, విశేషాలేమిటి? మీరే చెప్పాలి. ఈ వేళప్పుడు ఇటు నుండి వస్తున్నారేం? మా మేనేజింగ్ కమిటీ మెంబర్స్కి ఫ్రీ బోర్డర్స్ను, అక్కడ పనిచేసే అర్భకులను చూడగానే మగవాళ్ళమని గుర్తుకొస్తుంది. జరిగింది చెప్పాడు. వాళ్లను మెంటల్ ఆసుపత్రికి పంపాలి. కిలకిలా నవ్వింది శాంతి. శాంతి గారు, సవ్యంగా బ్రతకడానికి డబ్బు అవసరమే, కానీ డబ్బు డబ్బు అనుకునే మనుషుల్ని మాత్రం ఇప్పుడు చూస్తున్నాను. నాకు మీ మామయ్య ఇంట్లో అదే విషయంపై కోపం వచ్చింది. ఏం తక్కువ? చీరలకింతేనా అని వీళ్ళు, లాంఛనాలంటూ వాళ్ళు. మనకున్నది తృప్తిగా అనుభవిస్తాం, తేరగా రావాలనుకుంటామా?
అదొక రకమైన బలహీనత. అభిమన్యు, మీకు ధనవంతులంటే గిట్టదు. మీలాగే మధ్యతరగతి కుటుంబీకులైతే అభ్యంతరం ఉండదుగా. ఎందుకు? పెళ్లికి. ఆమె తల వంగిపోయింది. పెళ్లి కూతురులా మీరు సిగ్గుపడతారేం? శాంతి 2 నిమిషాలాగింది. అప్పుడు ఆమె స్థితి మామూలయ్యింది. నవ్వేసింది. ఒక స్నేహితురాలి గురించి కుతూహలంగా అడిగాను. ఐసి, అయితే నాకు డిగ్రీ ఉద్యోగం వచ్చే వరకు ఆగుతానంటే మొదట ఆమెకు చెప్పి చేసుకుంటాను అన్నాడు. అప్పుడు ఆమె నచ్చదనుకో. అప్పుడు అతనేం తోచనట్టు మెడ రాసుకున్నాడు. శాంతి నవ్వేసింది. శాంతి, మొదట మనం మన చదువు విషయం ఆలోచిద్దాం అన్నాడు. ఆమె అలాగేనని వెళ్ళిపోయింది. అతను గదికొచ్చాడు. ఎంత ఆలోచించినా ఈ మారుతున్న పరిణామాలకు అర్థం చెప్పలేకపోతున్నాడు. హలో, తల తిప్పాడు అభిమన్యు. గిరిధర్ నిల్చున్నాడు. గెడ్డం పెంచాడు. కౌబాయ్ ప్యాంటుతో స్టైల్గా సిగరెట్లు ఊదేస్తున్నాడు. అందరూ ఒకేసారి ఒక్క సిగరెట్ కాలిస్తే అతను జంట సిగరెట్లు కాలుస్తాడు. హలో, ఏంటిలా వచ్చారు? అతను రీసెర్చి స్కాలరే, కానీ అతని రీసెర్చి 4 సంవత్సరాలైనా పూర్తి కావడం లేదట. ఎన్ని రకాల స్కాలర్షిప్లున్నాయో అన్ని రకాలు కొట్టేస్తాడట. రేపు మీ బిల్డింగ్ విద్యార్థులు సమ్మె చెయ్యాలి. ఎందుకు? ఇంతవరకు 2 సిగరెట్లు ఎవరైనా కాల్చడం చూసావా? మిమ్మల్ని చూస్తున్నాను. నన్ను ఎందుకు ఏంటి అని అడిగే నాదుడు పుట్టలేదు. నేను చెప్పింది చెయ్యాలి. చేయకపోతే అనుభవిస్తావు. అతను నోట్లో సిగరెట్లు పారేసి మరో 2 తీయబోయాడు. అభిమన్యు చటుక్కున 4 లాగి అతని నోటికి అందించాడు. ఇదేం పరిహాసం? 2 సిగరెట్లు కాలిస్తే హీరోలు అవుతారని మీ భావన. 4 కలిస్తే ఎలా ఉంటుందోనని. షటప్! అతను విసురుగా వెనుతిరిగాడు. థ్యాంక్యూ. ఇంతకీ సమ్మెందుకో చెప్పలేదు. అతను నిర్లక్ష్యంగా తల ఎగురవేసి వెళ్ళిపోయాడు. అభిమన్యు గారు, సమ్మెకు యూనివర్సిటీ క్యాంపస్లో కారణం ఆడకూడదండి, నవ్వాడు ఓ ఎంఏ విద్యార్థి. అది నిజమే. ఇతను పనిగట్టుకుని ఎందుకు చేస్తున్నట్టు? ఈయన గారి గైడు ప్రొఫెసర్ గారున్నారు. వారి సతీమణి ఎంఏ పరీక్ష రాసింది. ప్రొఫెసర్ గారి భార్య కదా అని పుస్తకం ముందు పెట్టారు. ఆవిడ ఆ హాలులో భర్తే ఉన్నాడు కదా అని నిర్భయంగా రాసింది. మరో ప్రొఫెసర్ డిబార్ చేశారు. గిరిధర్కేం ఇంట్రెస్టు? గిరిధర్ విషయాలు ఈ పాటికి మీ దృష్టికొచ్చే ఉండాలి. అతను పొలిటికల్ బ్రెయిన్. ఎవరికి ఇలాంటి సమస్యలొచ్చినా సాల్వ్ చేస్తానని ముందుకొస్తాడు. యూనివర్సిటీ అతనికి ఏ అధికారంతో ఈ అర్హత, అవకాశం ఇచ్చారు అని మీరు అడగద్దు. నోరున్నవారే బ్రతుకుతారు. ప్రొఫెసరే తమ భార్యలతో కాపీ చేస్తున్నారు. ఫిలాసఫర్లంటే గౌరవం తగ్గిపోయింది. అతను రామకృష్ణ మిషన్కు చాలా సన్నిహితుడు అభిమన్యు గారు అన్నాడు. అందుకే అన్నారు, గుడికి దగ్గరైతే మనిషి దేవుడికి దూరం అవుతాడని నిట్టూర్చాడు అభిమన్యు. ఈ గిరిధర్ ఏం చేస్తాడు? అతను మెల్లగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. శరత్ బాబు చెప్పిన నిరాడంబరం, ప్రగతి ఎక్కడా కనిపించలేదు అతని అన్న పెళ్లిలో. పందిరికి బదులు షామియానా వేసి అలంకరించారు. బ్రాహ్మడి బదులు ఒక ఉగ్రవాది వేదికపై ఉన్నాడు. దాదాపు 1000 మంది ఆహుతులున్నారు. అందరూ కానుకలతో వచ్చినట్లు వారి చేతుల్లో రంగురంగుల కాగితాలున్నాయి. అబ్బాయి దోవతలకు బదులు సూట్ వేసుకున్నాడు. ఆ అమ్మాయికి ఒక బాస్కం తప్ప అన్నీ ఉన్నాయి. రండి అభిమన్యు గారు. శరత్ ఎదురొచ్చి ఆప్యాయంగా ఆహ్వానించాడు. ఆలస్యం చేశానా? అబ్బో, మీరు ఆలస్యం చేస్తారా? ఇప్పుడే వేదిక ఎక్కారు. మాకు ఆస్తి లేకపోయినా మంచి సంబంధం సార్. వదిన పేర కోనసీమలో 2 ఎకరాల పొలం రాశారు. 15 కాసులు బంగారం పెట్టారు. నాన్నగారికి ఖర్చుల కింద 10,000 ఇచ్చారు. అభిమన్యు ఆశ్చర్యపోయాడు. దండల పెళ్లి మోడ్రన్ అంటే ఏంటి? మోడ్రన్ అర్థం కాలేదు. ప్రమాణాలు, చదివింపులు అయ్యాక పక్కకు పిలిచి మాంగళ్యం కూడా కట్టారు. అభిమన్యు ఆశాభంగం పొందినట్టు ముఖం పెట్టాడు. అతని కళ్ల ముందు ఓ మెరుపు తీగ ప్రత్యక్షమైంది. గులాబీ రేకులు, అక్షింతలు కలిపి అందరికీ పంచింది. ఒక్కసారి అభిమన్యు హృదయం లయ తప్పింది. ఆమె ప్రత్యేకంగా అలంకరించుకోలేదు. మామూలు దుస్తులు ధరించింది. ముదురాకుపచ్చ గుంటూరు చీర కట్టింది. నిర్లక్ష్యంగా అల్లిన జడలో మల్లెపూలు తురుముకుంది. ఆకుపచ్చ మట్టిగాజులు వేసుకుంది. ఆమె శరీరం రంగు గులాబీలు, పసుపు కలబోసినట్లుంది. కనుబొమ్మలు తీర్చిదిద్దినట్లున్నాయి. ఎవరో పెద్ద మనిషి ఆమె తలపై అక్షింతలు జల్లాడు. ఆమె ముసుముసుగా నవ్వింది. ఆ నవ్వు కాదు, తనను సమ్మోహనపరిచే నవ్వది. అభిమన్యు కళ్ళు రెపవేయడం మరిచిపోయాయి. అతని హృదయం లయ తప్పింది. ఆమె పేరేంటో? శశి, ఇటురా. శరత్ గొంతు వినిపించింది. ఏంటన్నయ్యా? శశి పొరుగు నొచ్చింది. అభిమన్యు గారు, మా చెల్లై శశి, మా అన్నయ్య శశాంక,
మా నాన్నగారు, మా అమ్మ ఇప్పుడే వదినైన సుమ పరిచయం చేశాడు. నమస్తే. అందరికీ ఒకేసారి నమస్కరించాడు. మా అబ్బాయి చెబుతుంటాడు మీ గురించి అన్నాడు శరత్ తండ్రి శివరావు. అతని కళ్ళు మాత్రం శశినే వెంటాడుతున్నాయి. మాస్టారు, మీరా వేదికపైకి రండి, 4 మాటలు చెబుదురు గాని అన్నాడు శివరావు. అక్కర్లేదండి, నేనేం చెప్పలేను. నీలాంటి యువకులే ముందుకు రావాలయ్యా. బ్రాహ్మడు తప్ప అన్నీ ఉన్న పెళ్లి, దాని గురించి మాట్లాడడానికేముంది? అక్కడికే ఇబ్బంది పడిపోయాడు. అందరూ ప్రజెంటేషన్స్ తెస్తే వెర్రిగా చూస్తూ నిలబడిపోయాడు. భోజనం చేస్తుండగా లడ్డూ తీసుకునొచ్చింది శశి. ఆమె కళ్ళు కూడా ఒక్క క్షణం అభిమన్యుపై నిలిచాయి. అబ్బా, ఎంత బావున్నాడు! ఆంధ్రలోకి ప్రత్యేకంగా కనిపిస్తున్నాడు అనుకుంది. వద్దొద్దు అని అతను చెయ్యి అడ్డం పెట్టినా వినకుండా లడ్డూ అతని విస్తట్లో వేసింది శశి. వెల్డన్. శరత్ స్నేహితులు చప్పట్లు కొట్టారు. అభిమన్యు తలెత్తాడు. శశి హృదయపూర్వకంగా నవ్వినట్టు నోరంతా తెరిచి నవ్వుతోంది. అభిమన్యు ఆమె విస్తట్లో వేసిన లడ్డూ సుతారంగా వేళ్లతో ఎత్తి ఆమె నోట్లో పెట్టాడు. వండర్ఫుల్, వండర్ఫుల్ అంటూ చుట్టూ చేరిన వారు కేరింతలు కొట్టారు. అయిందా అమ్మాయి గారి పని? అందాల చేతులు కందేను లడ్డు అంటూ అందరికీ వస్తుందా అన్నారు ఎవరో. శశి బలవంతంగా లడ్డూ నములుతూ అభిమన్యును ఓరగా చూసింది. అభిమన్యు చిన్నగా నవ్వాడు. ఆమె ముఖం ఎర్రగా జాజు పూసినట్లు కావడం గమనించాడు. యువత ఉన్నచోటే చైతన్యం ఉన్నట్లు అనిపించింది. కొందరు పెద్దలు కూడా అన్నీ మరిచి అటే చూడసాగారు ఉత్సాహంగా. భోజనాలు ముగిశాయి. చిలుక, శశి తాంబూలం తెచ్చి అందించింది. నాకు అలవాట్లేదు అన్నాడు అభిమన్యు. ఏ అలవాటు పుట్టుకతో ఉండదు అన్నది. అతను తీసుకున్నాడు. మొదటిసారి పాన్ నమిలితే గమ్మత్తుగా అనిపించింది. అన్నయ్య, నీకు చిలుక అంది. శరత్ వచ్చి బయట వరకు సాగనంపాడు. చాలా థ్యాంక్స్ సార్ అన్నాడు అభిమానంగా. అభిమన్యు నవ్వాడు. నీకే థ్యాంక్స్ చెప్పాలి. ఒంటరిగా పెరిగాను. అమ్మ తప్ప నాకెవరూ తెలియదు. మీ శశిని చూస్తుంటే చెల్లెల్లేని లోటు కనిపిస్తోంది అన్నాడు ఆదరంగా చేయి నొక్కి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు సార్ అన్నాడు. మీ ఇల్లు ఏమంత దూరం కాదు. హాస్టల్లో ఎందుకుంటావు శరత్? మా ఇంట్లో సంగతి మీకు తెలీదు సార్. వారం రోజులుంటే మతిపోతుంది అన్నాడు. అభిమన్యు గదికొచ్చినా అతడిని చేపపిల్లలాంటి శశి కళ్ళు వెంటాడసాగాయి. తను జీవితంలో పెళ్ళంటూ చేసుకుంటే శశినే చేసుకుంటాడు. అవును, శశినే చేసుకుంటాడు. అతనికి నవ్వొచ్చింది. తను 4 సంవత్సరాల వరకు వివాహమే వద్దనుకున్నాడు. వెంటనే శశిని వివాహం చేసుకోవాలనే నిర్ణయానికొచ్చాడేంటి? శిరీష కంటే అందగత్తెనా? ఎవరందం వారిది. కాని శశిలోని అమాయకత, నిరాడంబరత తనను ఆకర్షించింది. స్వచ్ఛమైన తెలుగుతనంలో ఉన్నది. అతనికి కళ్ళు మూసినా తెరిచినా ఆమె కనిపించసాగింది. అతను ఏ పని చేయలేకపోయాడు. తను ఆడపిల్లలను చూడగానే ఎంతగా దిగజారిపోతాడా? చచ్చా, అందరూ ఆడపిల్లలను కాదు. శిరీష, శాంతి, కరుణ వచ్చినంత సన్నిహితంగా ఎవరూ రాలేదు. ఆ ముగ్గురిని చూస్తే తన హృదయం స్పందించదేంటి? అప్రయత్నంగా అతని నోట్స్పై శశి శశి అంటూ రాశాడు. తనెంత బలహీనుడవుతున్నాడు. అతను ఆ రాత్రి తలనొప్పి సాకుతో పడుకున్నాడు. మర్నాడు ఉదయం లేచి మామూలుగా హాస్టల్లో తనకు కేటాయించిన పనులు చేసి భోజనానికి వెళ్లబోయాడు. అభిమన్యు గారు, మీకోసం ఎవరో వచ్చారు. కిచెన్లో హెల్పర్ వచ్చి చెప్పాడు. నాకోసమా? లేచాడు అభిమన్యు. అతను బయటకొచ్చాడు. ఒక హాస్టల్ విద్యార్థి, పేరు గుర్తులేదు. ఏంటండి? సౌమ్యంగా అడిగాడు. ఏం లేదు సార్, ప్రొఫెసర్ థామస్ గారికి యాక్సిడెంట్ అయింది, మిమ్మల్ని రమ్మన్నారు. యాక్సిడెంటా? అలాగే బయలుదేరాడు అతని వెనక. బయట జావా ఆగుంది. ఇద్దరూ ఎక్కారు. ఎక్కడా? చెబుతాను కదా అన్నాడు. ఇద్దరూ ప్రయాణం సాగించారు. సిమెంట్ రోడ్డు వదిలి పక్కదారి పట్టింది జావా. ఆ రోడ్డమ్మటే నిన్న తను శరత్ వాళ్ళింటికి వెళ్ళాడు. కొద్ది దూరంలో చింత చెట్లున్నాయి. అతను అనుమానంగా చూస్తుండగానే జావా ఆగింది. గిరిధర్ నిలబడున్నాడు. అభిమన్యుకి అర్థమైపోయింది, తనని ట్రాప్ చేశారని. ఆ క్షణంలో తప్పించుకునే మార్గం ఆలోచించలేదు. పిహెచ్డీ చేస్తున్నారంటే మేధావి వర్గం వారు ఎందుకింత దిగజారిపోతున్నారు? గిరిధర్ను ఎదిరించినందుకు పశ్చాత్తాపడుతున్నావా? కాదు, విద్యాధికులు ఇలా దిగజారితే దేశం ఏమవుతుందని ఆలోచిస్తున్నాను అన్నాడు. ఎంత కండకావరం! గిరిధర్ ఈడ్చి అభిమన్యుని కొట్టాడు. అభిమన్యు లొంగ చుట్టుకుని పడిపోయేవాడే, కానీ నిలదొక్కున్నాడు. చుట్టూ చూశాడు. వీళ్ళిద్దరైనా ఇంకా ఎవరైనా ఉన్నారా అనుకుని. ఏంట్రా, సినిమాల్లో చూపించినట్టు 10 మంది నిన్ను చుట్టుముట్టర్రా, నేనొక్కడిని చాలురా అన్నాడు మీసం మిలివేస్తూ.
ఒక్కడువు నన్ను ఎదుర్కొనే శక్తి ఉంటే ఇలా దొంగచాటుగా పిలిపించావు అన్నాడు కోపంగా. మళ్ళీ గిరిధర్ చెయ్యి లేచింది. అంతే ఒడుపుగా పట్టుకుని మెలితిప్పాడు. గిరిధర్, నీది తేరగా తిన్న తిండి, కండలు పెరగవు, పెరిగినా బలం ఉండదు అన్నాడు. చూద్దాం. ఇద్దరూ పోరాడుతున్నారు. జావా తెచ్చిన విద్యార్థికి ఏం చేయాలో తోచలేదు. అతను ఒడుపు చూసి రాయి అభిమన్యు తలకు గురిపెట్టాడు. ఎవడ్రావాడు అంటూ శబ్దం వినిపించగానే రాయి విసిరి జావా స్టార్ట్ చేశాడు. రాయి వెళ్లి అభిమన్యు తలను ముద్దు పెట్టుకుంది. అమ్మా అంటూ నేల కొరిగాడు. అతని తలలో చిల్లు పడినట్టు, శక్తినంతా ఎవరో తీసివేస్తున్నట్టు అనుభూతి చెందాడు. అతని కళ్ళు మూతలు పడ్డాయి. కళ్ళు విప్పేసరికి కొత్త ప్రదేశంలో ఉన్నాడు. గదిలో అన్ని కొత్త వస్తువులు కనిపించాయి. అతను లేవబోయాడు. లేవకండి లేవకండి అంటూ వారించింది శశి. అతను కళ్ళు నులుపుకుని చూశాడు. తను కలగండం లేదు కదా. ఎలా ఉంది మాస్టారు? తనకేమైంది? లేవబోయాడు. తల భారం అయింది. తల తడుముకున్నాడు. కట్టుంది. అబ్బా, ఎంత గండం గడిచింది. శివరావు వచ్చి కుర్చీలాక్కుని కూర్చున్నాడు. అవును, గుర్తుకు తెచ్చుకున్నాడు. తనను డైనింగ్ హాల్ నుండి పిలుచుకొచ్చి గిరిధర్ తలపడ్డం, రాయొచ్చి తలకు గాయం చేయడం, ఎవరో రాగానే వాళ్లు పారిపోయారు. అవునని తిన్నగాంటావేం? ఆ గాయం కణతకు తగిలితే ఎంత ప్రమాదం జరిగేది. అదృష్టవశాత్తు ఆలస్యమైందని అడ్డదారిని బయలుదేరాను కాబట్టి సరిపోయింది అన్నాడు. పాలు తాగండి. శశి పాలు తీసుకొచ్చింది. థ్యాంక్స్. పాలు తీసుకుని తాగాడు. అతనికి కాస్త సత్తు వచ్చింది. కూర్చున్నాడు. అది కాదండి, విషయం చెప్పబోయాడు. నాకేం చెప్పొద్దు, అంతా ఊహించగలను. మీరిద్దరూ రైవల్స్. ఏదో విషయంలో పోట్లాటొచ్చింది, అంతే కదా అన్నాడు. అసలు నాకు ఇంకేం చెప్పకు. ఈ కాలం కుర్రాళ్ళ సంగతి నాకు తెలుసు. హీరోలమని భ్రమపడతారు. మా షరతు అంతే. కానీ ఏ మాట కామాట చెప్పుకోవాలి. నా పిల్లలు బంగారాలు. ఎన్ని క్యారెట్లు? మనసులో అనుకోబోయి పైకి అనేశాడు. శశి పకపకా నవ్వింది. భలే వాడివయ్యా. న్యాయానికి నిన్న మా కోడల్ని చూసావు కదా. మా ఇంటికి రావలసిన అమ్మాయ్యా. మా వాడి అందచందాలు గుణగణాలు చూసొచ్చారు. ఇదిగో ఇది నా కూతురు శశి. ఎందరో పోటీ పడుతున్నారు అన్నాడు సగర్వంగా. ఆ ఒక్క మాట అంగీకరించాడు అభిమన్యు. శశి కోసం పోటీ పడనివాడు రసహీనుడు, నిరాసక్తుడు అయ్యుంటాడు. అందరూ వెళ్ళిపోయారు. మోడ్రన్ పెళ్లి కదా, మనుగుడుపులు, 16వ పండగ అంటూ హడావిళ్లేదు. మీరంతా నేర్చుకోండి అన్నాడు. అరగంటలో అభిమన్యుకు పూర్తిగా అర్థమైంది. అతను రేడియో టైపు అని, తను చెప్పేది తప్ప మరేం పట్టదని. నేనిక వెళతానండి. లేవబోయాడు. వద్దొద్దు, ఈ రోజంతా విశ్రాంతి తీసుకుని వెళ్ళు, శివరావు వారించాడు. అవునండి, ఎంత రక్తం పోయిందో అంది శశి. అతనికి ఉండి రేడియోలా మాట్లాడే శంకరయ్య మాటలు వినాలంటే భయంగా ఉంది. శశి అందమైన కళ్ళు చూసి కాదు అనలేకపోయాడు. జవాబు ఇవ్వకపోతే ఇంకా రెచ్చిపోతాడని అభిమన్యు చొరకలంటించాడు. ప్రతి తల్లి తండ్రి తమ బిడ్డలు అందాల బొమ్మలని అనుకుంటారు. కాకిపిల్ల కాకికి ముద్దు అని వినలేదా? మినిమం అర్హత ఉండాలి. మా అబ్బాయి వివాహం గురించి నీ అభిప్రాయం ఏమిటి? నాకు పాత సారా కొత్త సీసాలో పోసినట్టు అనిపించింది. అతను గతుక్కుమన్నాడు. ఇక లాభం లేదని అతను వెళ్ళిపోయాడు. శశి ఒంటరిగా మిగిలింది. మీకు బాధ కలిగిందా శశి? సంతోషంగా ఉంది. ఈనాళ్లకు మా నాన్న వాక్ ప్రవాహానికి ఆనకట్ట వేసేవారు దొరికారని అంది నవ్వుతూ. అతను నవ్వాడు. మీరు అని గౌరవించనక్కర్లేదు. మామూలుగా శశి అంటే చాలు అంది. థ్యాంక్ యూ. కాఫీ తాగుతారా? నీ చేత్తో కషాయం ఇచ్చినా తాగుతాను. పొండి. ఆమె పారిపోయింది. 10 నిమిషాల తర్వాత తల్లి కాఫీ తీసుకునొచ్చింది. ఈ పిల్లలకు చచ్చే సిగ్గు అన్నదామె గర్వంగా. మీకు శ్రమ. కాఫీ అందుకున్నాడు. ఎవరో పిలవడంతో ఆమె వెళ్ళిపోయింది. కాఫీ బల్ల మీద పెట్టాడు. 10 నిమిషాల తర్వాత మెల్లగా వచ్చింది శశి. అయ్యో, కాఫీ చల్లారిపోయింది. కావాలని తాగలేదేం? మీ అమ్మిస్తే కావాలన్నానా, నువ్విస్తే కావాలన్నాను అన్నాడు. ఆమె ముఖంలోని వెలుగుకి తన ప్రశ్నకు సమాధానం దొరికింది. ఆమె చేతిలోని కాఫీ గ్లాస్ అందుకుని తాగేశాడు. అదేంటి చల్లారిపోయింది? నువ్వు ముట్టుకోగానే కరెంటు ప్రవహించింది అన్నాడు. ఆమె తల వంచుకుంది. బొగ్గలు ఎరుపెక్కాయి. శశి, ఇలారా. ఆ బొగ్గు మీదేంటి? ఏం లేదే. వేలుతో రాసుకుంటూ వచ్చింది. ఎందుకు లేదు? ఎవరో ఎర్ర గులాబీలు. పొండి అంది వెనక్కి జరుగుతూ. ఆమె ప్రతి చర్యలో ఏదో ఉత్తేజం, ఆమె చిరునవ్వులో ఉత్సాహం చూసి పరవశించిపోయాడు. అతనికి తాకిన దెబ్బ మొటుమయమైందన్నంత తేలికనిపించింది. అభిమన్యు గారు, చెప్పండి, ఎవరు చేశారు పని? శరత్ ఆవేశంగా వచ్చాడు.
ఎవరు చేస్తే ఏం లేదు శరత్, నాకే ప్రమాదం జరగలేదు. ప్రమాదం జరగలేదని వదిలేస్తామా? చెప్పండి సార్. చెప్పగలను. మీ సహాయం లేకుండా అతనికి బుద్ధి చెప్పగలను. కానీ ఏంటి లాభం? అన్నాడు వేదాంతిలా నవ్వుతూ. నష్టమేంటి? తీవ్రంగా అడిగాడు శరత్. చైన్ రియాక్షన్ ప్రారంభం అవుతుంది. నువ్వు వెళ్ళి నన్ను కొట్టిన వారిని కొడతావు, అతని తరపు వారు నిన్ను కొడతారు. ఇలా. అందుకని ఆడంగిలా ముడుచుకుని కూర్చుందామా? ఆవేశం వద్దు. వెళ్ళి నీకు చేతనైతే మన యూత్లో ఉన్న పార్టీలన్నీ ఒక తాటిపై నిలిచేలా చూడు. అప్పుడు మనం ఏదైనా చెయ్యొచ్చు అన్నాడు. మీరు చెప్పకపోతే నాకు తెలీదా? ఆ గిరిధరగాడే ఈ పని చేసుంటాడు అన్నాడు కోపంగా. ఎవరు చేసినా ఇప్పుడు మనం ఏమీ చేయలేం శరత్. వెళదామా? మీరు బస్టాండ్ వరకు నడవలేరు సార్. మా స్నేహితుడి జావా తీసుకొస్తాను. శరత్ వెళ్ళిపోయాడు. శశి అంది నేలచూపులు చూస్తూ. ఉత్తరం రాస్తే జవాబిస్తావా? రాసి చూడండి. నిన్ను విడిచి వెళ్లాలని లేదు శశి. చూపులకింత దాహం ఉంటుందని అనుకోలేదు. ఎంత చూసినా తనివి తీరడం లేదు. ఉండిపోకూడదు. ఏ అర్హతతో ఉండమంటావు? మీ అన్నయ్య నా నడ్డి విరిచేస్తాడు అన్నాడు. అన్నయ్యను పూర్తిగా అపార్థం చేసుకున్నారు. దురుసుగా మాట్లాడతాడు గాని చాలా మంచి హృదయం అంది. మీ అన్నయ్య అదృష్టవంతుడు. నేను కూడా అంది. ఈ ముగ్ధ మనోహరి చూపు గీసిన బొమ్మ అనుకున్నాను అన్నాడు. కాస్త ముందుకు జరిగి ఆమె ముంజేతిని పట్టుకుని, ఇలా పట్టుకుంటే హిందూ ధర్మశాస్త్రంలో ఏమంటారో తెలుసుననుకుంటాను. శాస్త్రాల పట్ల నమ్మకం లేకపోయినా ఈ విషయంలో ఈ ధర్మబద్ధుణ్ణవుతాను అన్నాడు. శశి నవ్వింది. అతని హృదయం లయ తప్పింది. అప్రయత్నంగా ముందుకు జరిగి ఆమె నుదురు చుంబించాడు. ఆమె లోపలికి పారిపోయింది. అప్పుడే పెద్ద శబ్దం చేసుకుంటూ జావ వచ్చి ఆగింది. ఇద్దరూ బయలుదేరారు. శశి కనిపిస్తుందేమోనని అభిమన్యు వెనక్కు తిరిగి చూశాడు. కాని ఎక్కడా ఆమె జాడ కనిపించలేదు. అభిమన్యు తలకున్న కట్టు నిమురుతూ కంటతడి పెట్టుకుంది సుశీలమ్మ. ఆమె నోట మాట రానట్టయింది. ఈ దెబ్బ మరి కాస్త గట్టిగా తగిలితే ఆ ఊహే భరించలేకుండా ఉందామే. ఇప్పుడేమైందమ్మా? విసుక్కున్నాడు. ఇంకా ఏం కావాలి? ఈ ఊళ్ళో కలహాలు కక్షలు ఉన్నాయని పట్నం పంపినా ఈ బాధ తప్పలేదో అన్నట్టుంది అన్నదామె కళ్ళు ఒత్తుకొని. అమ్మా, మనం బ్రతికినన్ని రోజులు ఇవి తప్పవు. ఇతను హాస్టల్లో చదువుతున్నాడు. పేరు శరత్ బాబు. ఇతని వెహికల్ పైనే వచ్చాం. నమస్తే. శరత్ నమస్కరించాడు. నమస్తే. ఏ ఊరు బాబు? చెప్పాడు. ఆమె చిత్రంగా చూసింది. సిటీకి అంత దగ్గరుండి హాస్టల్లో ఉంటున్నావా? అవునండి, నేను ఫ్రీ బోర్డర్ని. నాకు అన్నింట్లో ఫస్ట్ మార్కులు అన్నాడు. అభిమన్యు తల తిరిగిపోయింది. మధ్యాహ్నం వరకు ఆ విషయాలు ఈ విషయాలు మాట్లాడుతూ ఒకరిని ఒకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. అభిమన్యు కుటుంబం నిక్కచ్చిగా ఉండే మనుషులని అర్థమైంది శరత్కి. శరత్ వాళ్లంతా మంచివారే, కాని కాస్త ఆడంబరం అతిశయోక్తి ఉందని గ్రహించాడు అభిమన్యు. భోజనాలయ్యాక తల్లి దగ్గర అభిమన్యే పెళ్లి ప్రసక్తి తీసుకొచ్చాడు. అమ్మా, శరత్ చెల్లెలు శశి చాలా బాగుంటుంది. నువ్వు చూస్తే ఇష్టపడతావు. నువ్వు ఇష్టపడుతున్నావన్నమాట. అబ్బే, శరత్ ప్రస్తావన తీసుకొస్తే అమ్మనడుగు అన్నానమ్మా. అబ్బాయి, మావాడు PhD అయ్యే వరకు పెళ్లి చేసుకోడు. ఇద్దరూ ముఖాలు చూసుకున్నారు. అవును బాబు, మొన్న వాళ్ళ మేనమామొస్తే ఖచ్చితంగా చెప్పాడు. అది కాదమ్మా. కంగారుగా ఏదో చెప్పబోయాడు అభిమన్యు. నా కోసం నువ్వేం కంగారు పడద్దు. నీ చదువు కాని అని ఇటు తిరిగి పక్కపక్క నవ్విందామే. అభిమన్యు ఉడుక్కున్నట్టు ముఖం పెట్టాడు. చూడు సతీష్ బాబు. కాదమ్మా, శరత్ బాబు. అదే శరత్ బాబు. మీ పెద్దవారితో సంప్రదించి ముహూర్తాలు ఏర్పాటు చేయించు. వాడికి నచ్చిందంటే మంచి అమ్మాయినే అనుకుంటున్నాను అన్నదామె. అమ్మా, అభిమన్యు గొంతులో ఆర్ద్రత ధ్వనించింది. అవునాయనా, నేను ఒక్కదాన్నే నిన్ను అదుపులో పెట్టలేను అన్నదామె. అదుపులో పెట్టడానికే భార్య అయితే నాకేం వద్దు. అదుపులో అంటే పెడార్థం తీస్తారు. ప్రేమతో శాసించడం అన్నమాట అన్నదామె. ఇద్దరు యువకులు నవ్వేశారు. జావాపై తిరుగు ప్రయాణం అయ్యారు. మీ మదర్ ఎంత సింపుల్గా అంగీకరిస్తారనుకోలేదు అన్నాడు శరత్. ఆమెకు నాపై అంత నమ్మకం. వివాహం కాగానే ఇద్దరు స్త్రీల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ప్రారంభమవుతుంది. విద్యావంతులైన ఆధునిక స్త్రీలే అత్తలను అర్థం చేసుకోవాలి అన్నాడు అభిమన్యు. అభిమన్యు గారు, నా చెల్లెలని నేను చెప్పడం కాదు గాని మా ఇద్దరు అన్నదమ్ముల కంటే చాలా మంచిది, నిదానస్తురాలు అన్నాడు శరత్. భార్య అంటే బానిసగా బ్రతకాలని కాదు, అంతకంటే బాధ్యతలు గుర్తించుకుంటే. భర్త అనగానే ఒకరే వస్తారని కాదు, భర్తకు తల్లి తండ్రి ఉంటారని గుర్తించుకోవాలి అన్నాడు. అవన్నీ మా శశికి ఎక్కువే తెలుసు సార్.
మిమ్మల్ని చూడగానే మీ ఐడియాలజీతో తను ఏకీభవిస్తుందని మీరే దానికి తగిన వారనిపించింది అన్నాడు శరత్. థ్యాంక్ యూ శరత్, నాపై అంత నమ్మకం ఉంచినందుకు అన్నాడు అభిమన్యు. మీ మామ కూతుర్ని ఎందుకు కాదన్నారు? కారణం ఇది అని చెప్పలేను, కానీ ఆమెకు నాకు కుదరదు అనిపించింది అంతే అన్నాడు. ఐసి. ఇద్దరూ తిరిగి సిటీకి చేరుకున్నారు. శరత్ను వెళ్లమని తను చిత్తరంజన్ గారింటికి వెళ్ళాడు. బయట చదువుకుంటూ కూర్చుంది శిరీష. హలో చిటపట. హలో అంది ముఖం చిట్లించి. మావయ్య లేరా? బయటకు వెళ్లారు. అబ్బబ్బా, శాంతి బాగుందని ఇచ్చి వెళ్ళింది. పరమ బోరు నవల అంది. ఆ బోర్ అన్న పదం డిక్షనరీలో నుండి తొలగించు. ఎందుకొచ్చావు బాబు? మేం గర్విష్ఠులం. మేము బంధుప్రీతి తెలియని వారం. పద్మావతి వచ్చి నిష్ఠూరం ఆడింది. మీరంత నిజాయితీగా మీ బలహీనతలు అంగీకరిస్తే కాదంటానా అత్తయ్య? మరీ అంత అహంకారం ఉన్న వాళ్లతో నాలాంటి అర్భకుడు మసులుకోలేడు కదా. ఏదో అభిమానం పీకులాడింది. వస్తాను లేచాడు. పద్మావతి అసహాయంగా చూసింది. లేకపోతే ఏంటత్తయ్య, పెళ్లితోనే బంధుత్వాలు ముడిపడిపోతాయా? కంటేనా బిడ్డలు నవ్వేశాడు. ఆమెకు కళ్ళు చెమర్చాయి. కూర్చో. అమ్మ బావుందా? ఎవరన్నా కనిపించగానే బావుందా అని అడగడం ఓ వెధవ ఫార్మాలిటీ. బోర్ అని లేచిపోయింది శిరీష. నీకన్నీ బోరే. ఈ కొరకరాని కొయ్యతో ఎలాగో బాబు. ఒక సంబంధం నచ్చదు. నచ్చితే వచ్చి ఉండరు. ఇంతిల్లు మా ఇద్దరి కోసం కట్టుకున్నామా? అత్తయ్య, మీరు నిర్మించిన ఆశలు హర్మ్యాలతో అందరూ తృప్తి పడరు. ఆ సంగతి గ్రహించండి. కొడుకైనా పెళ్లి చేసుకుని ఉద్యోగరీత్యా దూరం వెళ్లరా అన్నాడు. అలా అనుకుని తృప్తి పడలేం కదా. ఈ తండ్రి కూతుళ్లకు ఒక్కరూ నచ్చరు. ఇప్పుడు కొత్త పట్టు పట్టారు. డాక్టర్ కావాలట. మరి అందుకే వద్దన్నాను. వాళ్ల మనసుల్లో ఫలానా వాడు కావాలని ఉంటుంది అత్తయ్య. కాంప్రమైజ్ అయి నాతో పెళ్లి అంటే అన్నాడు నవ్వుతూ. చిత్తరంజన్ గారే కాదు, సగటు తండ్రి ఆలోచించేది డాక్టర్ గురించే. కాసేపుండి చీకటి పడుతున్న చిత్తరంజన్ గారు రాలేదని హాస్టల్కు బయలుదేరాడు. బిల్డింగుకు కాస్త దూరంలో గుబురుగా మూలిచిన పొదలున్నాయి. వాటిని దాటుతుండగా సన్నని మూలుగు వినిపించింది. ఏంటబ్బా అనుకుని 2 అడుగులు ముందుకు వేశాడు. మళ్ళీ అదే సన్నని మూలుగు వినిపించింది. అభిమన్యు ఆగాడు. మనిషి మూలుగే. అతను వెంటనే పొదల చాటుకు పోబోయి అమ్మా అన్నాడు అప్రయత్నంగా. అతని కాలికి మెత్తగా తగిలింది. అబ్బా అన్న మూలుగు వెలువడింది. 2 నిమిషాల్లో అతనికి అర్థమైపోయింది తను తొక్కింది పాముని కాదు, ఓ మనిషి చెయ్యి అని. 2 నిమిషాల్లో అతని కళ్ళు చీకటిని చీల్చుకుని స్పష్టంగా చూడగలిగాయి. అంతే, అతని నవనాడులు కుంగిపోయాయి. నగ్నంగా పడున్న స్త్రీ ఆమె. మై గాడ్! అతను కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. చచ్చిందేమో చూడండ్రా. దూరాన మాటలు వినిపించి ఉలిక్కి పడ్డాడు అభిమన్యు. చచ్చే ఉంటుంది అర్భకపు పీనుగా. ముగ్గురు అనుభవించాక ఉంటుందా? భగవంతుడా, అమాయకంగా అందరూ నిన్ను నమ్ముతారే, నువ్వున్నావా అనుకుంటుండగానే అతనిపై లైటు పడింది. పట్టుకోండి, పారిపోతాడు అంటూ 2 వ్యక్తులొచ్చి విరిచి కట్టినట్టు పట్టుకున్నారు. ఏంటి, ఎవరు మీరు? నీ పాలిటి యమదూతలం. దూరంగా గిరిధర్ నిలబడున్నాడు. అభిమన్యు టార్చులైట్ వెలుగులో అక్కడ పడున్న స్త్రీని స్పష్టంగా చూడగలిగాడు. కరుణ! అతని ఆర్తనాదం దిగాంతాలకు వ్యాపించింది. అతను తనను విరిచిపట్టుకున్న వారిని దులపరించి తన షర్టు విప్పి కరుణ నగ్న శరీరంపై కప్పాడు. అతని కళ్ల ముందు పిండి బొమ్మల నీలికాళ్లతో కాళ్లకు చక్రాలున్నట్టు తిరిగే ఆ యువతి కనిపించింది. ఆమెను చూసినప్పుడల్లా ఆమె నా చెల్లెలైతే ఎంత బావుండు అనుకునేవాడు. కరుణ! థామస్ గొంతు ఆర్తిగా వినిపించింది. అతను మోకాళ్లపై కూర్చుని కూతుర్ని పరీక్ష చేయసాగాడు. ఎవరి గోతగానికి ఒడికట్టింది? ఇంకెవరు? మీ ప్రియ శిష్యుడు. కావాలని హాస్టల్లో తెచ్చిపెట్టారుగా వెటకారంగా అన్నాడు గిరిధర్. సార్, నోనో, నాకేం తెలీదు. ఇటు వెళుతుంటే మూలు వినిపిస్తే వచ్చాను అరిచాడు అభిమన్యు. ఎవరు చేసినా ఆ ప్రభు వారిని క్షమించుగాక. వెళ్ళి ఏదైనా కారు చూడండి. కరుణ తల్లి శ్వాస ఆడుతోంది అన్నాడాయన. ఆయన అంతరంగ మదనానికి చిహ్నంగా కన్నీరు వెలువడింది. అప్పుడే పోలీస్ వ్యాను, దాంతోపాటు గిరిధర్ స్నేహ బృందం ఉన్నారు. గిరిధర్ చెప్పిందే ఆ క్షణం వేదమైంది. అభిమన్యును పోలీస్ స్టేషన్కు తరలించారు. కరుణను హాస్పిటల్లో చేర్చారు. థామస్ బుర్ర ముద్దుబారిపోయింది. అతను హాస్పిటల్ గది ముందు సర్వం కోల్పోయిన వాళ్లా కూర్చున్నాడు. గిరిధర్ కాఫీ తెచ్చిచ్చాడు. ఆ క్షణంలో అతను విషవిచ్చినా తాగే పరిస్థితుల్లో ఉన్నాడు. వేడి కాఫీ ఒక్కొక్క గుక్క మింగుతుంటే అతనికి కొద్దిగా గుర్తుకొచ్చింది. హాస్టల్ మెస్ గిరిధర్ మేనేజ్ చేస్తాడు. అవన్నీ అవకతవకలే. 10 కిలోగ్రాముల కూరలు తెచ్చి 20 కిలోగ్రాములను రాశాడు.
బస్తా బియ్యానికి 2 బస్తాలను రాశాడు. ప్రతి వస్తువులో ప్రతి చోట కమిషనే. థామస్ అవన్నీ చెక్ చేశాడు. దానికి అభిమన్యు సహాయపడ్డాడు. అంతే, ఒకే దెబ్బకు 2 పక్షులను పడగొట్టారు. థామస్ క్రాస్ పట్టుకుని 1 నిమిషం కళ్ళు మూసుకున్నాడు. మిస్టర్ థామస్, షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. డాక్టర్ చేతులు తుడుచుకుంటూ బయటకొచ్చాడు. థ్యాంక్ గాడ్. థామస్ మోకాళ్లపై కూర్చున్నాడు. 2 నిమిషాలు మౌనంగా ప్రార్థించాడు. పావుగంట తర్వాత కరుణను వార్డులోకి తీసుకొచ్చి పడుకోబెట్టారు. సారీ థామస్ గారు, గిరిధర్ విచారం నటించాడు. ఐఎమ్ సారీ ఫర్ ద గిల్లీ. ఆయన కళ్ళల్లో ఎర్రజెర్రలు కనిపించాయి. ఇందాకటి మెతకదనం మొచ్చుక్కైనా కనిపించలేదు. పట్టుకున్నారు కదా? అసలు నేరస్తుణ్ణి పట్టుకోలేదు. మీకు మీకు తెలుసా? కంగారుగా అడిగాడు. తెలుసుకోవడం పెద్ద పని కాదు, మీరు వెళ్ళండి అన్నాడు. గిరిధర్కు మతి పోతోంది. కరుణకు తెలివిరాగానే తమ పేర్లు చెబుతుంది. షాక్కు చచ్చిపోతుంది అనుకున్నాడు. లేకపోతే గొంతు నులిమేవాడే. మిస్టర్ గిరిధర్, వెళ్ళండి మీరు. గిరిధర్కు ఆ నిమిషంలో థామస్ తల బద్దలుగొట్టి కరుణ గొంతు నులిమేలనుంది. కాని అక్కడ తిరిగే డాక్టరును, నర్సులను, పేషెంట్ల తాలూకా మనుషులను చూసి బయటకు వెళ్ళిపోయాడు. థామస్ పోలీసు హెడ్ క్వార్టర్స్కు ఫోన్ చేశాడు. హలో, నేను ప్రొఫెసర్ థామస్ను మాట్లాడుతున్నాను. అభిమన్యును ఏమనద్దు, అతను చాలా మంచివాడు. వేరే ఉన్నారిక్కడ, మా అమ్మాయికి రక్షణ కల్పించాలి. పోలీసులు అంగీకరించాక తను బాగా ఎరిగిన మిషనరీకి ఫోన్ చేశాడు. హలో బ్రదర్ ఫ్రాంక్లిన్, ఒక నర్సు కావాలి. అవును, వివరాలు స్వయంగా చెబుతాను. ఫోన్ పెట్టేశాడు. కరుణ మూలుగుతోంది. అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అందరూ సమానమన్న క్రీస్తుని సిలువ వేశారు. స్వాతంత్రం కావాలన్న గాంధీని చంపారు. మంచి చేయబోతే చెడు అంటుకుంటుందన్నమాట. తల దగ్గర కూర్చుని కూతురి తల నిమిరాడు. కరుణ, నా తల్లి. అతనికి కరుణ పుట్టుక, తాము కన్న కలలు గుర్తుకొచ్చాయి. మిస్టర్ థామస్, నేను మఫ్టీలో ఇక్కడే ఉంటాను. మీరేం వర్రీ అవ్వకండి. పోలీస్ ఆఫీసర్ హామీ ఇచ్చాడు. థామస్ కళ్ళు ఒత్తుకుని వెళ్ళిపోయాడు. చిచ్చి, నీకు బుద్ధిలా లేదు? మానభంగాలు చేసే మర్యాదహీనుడికి పిల్లనిస్తారా? శరత్ తండ్రి చేత్కారం చేశాడు. నాన్న, ఎన్నిసార్లు చెప్పాలి? ఆ గిరిధర్గాడు చేసి అభిమన్యుపైకి తోశాడు. కరుణ అపస్మారకంలో ఉన్న 4 రోజుల్లో అభిమన్యుపై చెడు ప్రచారం చేశాడు. ఆ అమ్మాయి స్పృహలోకి రాగానే నిజం బయటకొచ్చింది అన్నాడు శరత్. ఇదంతా అడిగిన ప్రతి వారితో చెప్పలేను. నా కూతురు నా ఇష్టం. అతను మండిపడ్డాడు. శరత్ ఇంకేమో అనబోయేంతలోనే శశిని చూసుకోవడానికి పెళ్లివారొచ్చారు. ఇంటివారంతా హడావిడి చేశారు. శరత్ చటుకున గదిలోకి వెళ్ళాడు. ఉత్తరం చదువుతూ గంభీరంగా కూర్చుంది శశి. ఆమె బలవంతంగా కన్నీళ్లు అదిమి పట్టిందని అర్థం అయిపోయింది. శశి, ఎవరు రాశారు? ఆమె మాట్లాడక ఉత్తరం అందించింది. అతను అందుకున్నాడు. చిరంజీవి సౌభాగ్యవతి శశికి ఆశస్సులతో అభిమన్యు రాసే ఉత్తరం. ప్రేమలేక ప్రియమైన డియర్ అనక ఆశీస్సులతో రాస్తాడేం అని ఆశ్చర్యపోకు. మన ప్రేమ చిగురించి మొగ్గ వేయకముందే వివాదాల్లో ఇరుక్కుపోయాను. నాకు ఎవరేమనుకున్నా భయం లేదు. నువ్వు అమ్మ నన్ను అర్థం చేసుకుంటే చాలు. కరుణ నాకు చెల్లెల్లాంటిదని ప్రమాణం చేస్తున్నాను. శశి, నువ్వు దీనికి జవాబు రాస్తే నాకు నూతనోత్సాహము, జీవించడానికి ప్రోత్సాహం ఇచ్చిందని అవుతావు. ఇక్కడి రాజకీయాలు నువ్వు అర్థం చేసుకోలేవు. శరత్ నడుగు, చెబుతాడు. కింద చదవలేకపోయాడు. ఉత్తరం ఆమె ఒడిలోకి విసిరాడు. ఏం నిశ్చయించుకున్నావు? శరత్, అది పసిపిల్ల, దాని మనసు విరిచేకు. శరత్ని అరిచి దగ్గరుండి కూతుర్ని తయారు చేశాడు. అబ్బాయి ఇంజనీరు, వెనక ముందు ఎవరూ లేరు. అన్న పోయాడట. వదినే పెంచి పెద్ద చేసిందట. శశి వెళ్ళి నిరాసక్తిగా కూర్చుంది. ఆ అమ్మాయి వాళ్లకు బాగా నచ్చింది. ఆ అబ్బాయి పేరు మధుకృష్ణ. వాళ్ల వదిన పేరు మీరాబాయి. ఆమె అచ్చు మీరాబాయిలా ఉంది. మధు, అమ్మాయి ఎలా ఉంది? నీకెలా ఉందో చెప్పు. నాకు నచ్చింది. నాకు నచ్చింది అన్నాడు. శరత్కు మండిపోయింది. కాని తండ్రిని చూసి మాట్లాడలేదు. మరో అరగంటలో వివాహానికి ముహూర్తం నిర్ణయించారు. మా పెద్దబ్బాయి పెళ్లి మోడర్న్గా దండలతో చేశాం. శివరావు చెప్పబోయాడు. మీ పిల్లకు మీరు పెట్టుకుంటారని నేను కట్నం అడగడం లేదు. నాకు మన సాంప్రదాయమన్నా సంస్కృతన్నా చచ్చే అభిమానం. మా వారు పోగానే నీ జీవితం ముందుంది, పెళ్లి చేసుకో అన్నారు అందరూ. నా అదృష్టం బావుంటే మా ఆయనే బతికేవాడని ఇలా మూడులా మా మధు కోసం బ్రతుకుతున్నాను. ఆమె కళ్ళొత్తుకుంది. ఉద్ధరించింది. కసిగా అనుకున్నాడు శరత్. ఏడవకమ్మా, నీలాంటి వారుండబట్టే ధర్మం ఇలా కుంటుతూ నడుస్తోంది ఓదార్చాడు శివరావు. తల్లి తండ్రి లేరని వదిన పట్టీ పట్టనట్టు చేసిందన్న అపవాదొద్దు. అన్నీ సాంప్రదాయంగా జరగాలి అంది.
ఆమె కళ్ళొత్తుకుంటుంటే చేతికున్న బంగారు చక్రం గాజులు తళుకుమన్నాయి. అలాగలాగే, మీరు మా అమ్మాయిని అంగీకరించడం మా అదృష్టం అన్నాడు శివరావు. ఇదిగో, ఈ ఉంగరం మీ అమ్మాయికి మా అంగీకారంగా పెడుతున్నాం. మధు, ఆమె వేలికి ఉంగరం తొడుగు. మనకు అమ్మాయి నచ్చుతుందనుకుంటే మరో 10,000 పెట్టి తెచ్చేదాన్ని అంది మీరాబాయి. మరి ఇదెంత? శివరావు నీళ్లు మింగాడు. అది 5-6 వేలుంటుందేమో అంది మీరాబాయి. శివరావు మతిపోయింది. మధుకృష్ణ లేచి వేలు తీసుకుని ఉంగరం తొడిగాడు. కాస్త పంచదార తెప్పించి ఆ అమ్మాయి చేత మా వాడి నోట్లో వేయించండి. మీరు ఉంగరాలు బట్టలు ఎక్కడ తీసుకొస్తారు అంది మీరాబాయి. ఎందుకమ్మా? సిగ్గుపడుతూ తన వేలుకున్న ఎర్రరాయి ఉంగరం తీసి శశికిచ్చాడు. అమ్మా, అబ్బాయి వేలికి పెట్టు. శశి ఒక్కసారి తలెత్తి చూసింది. ఆ చూపులో తరతరాలుగా స్త్రీ అనుభవిస్తోన్న బానిసత్వం ఛాయలు కనిపించాయి. ఆ బానిసత్వపు బంధనాలు తెంచుకోరెందుకు? ఆమె ఉంగరం తీసుకుని మధుకృష్ణ వేలికి తొడిగింది. ఆ అమ్మాయికి సాంప్రదాయాలు తెలియనట్టున్నాయి మధు. మొదట దేవుడికి, ఆ తర్వాత పెద్దలకు నమస్కరించు అన్నదామె. నాకు కనిపించే దేవత నువ్వే వదినా. చటుక్కున ఆమె పాదాలపై వాలిపోయాడు. ఆ తర్వాత అందరికీ నమస్కరించాడు. శరత్కు మండిపోయింది. మనుషుల్ని పీడించే భావ బానిసత్వం ఇంకా పోలేదన్నమాట అనుకున్నాడు. శశి కూడా యాంత్రికంగా నమస్కరించింది. ఆమె ఆశీర్వదించింది. శివరావు చాలా సంతోషించాడు. కట్నం మాకక్కర్లేదు, మా స్టేటస్కు తగినట్టు పెళ్లి చేయండి అంది మీరాబాయి. తాంబూలాలు పుచ్చుకున్నారు. శశి శరత్ను దీనంగా చూసింది. అతని మాట ఏమాత్రం చెల్లదని అర్థమైపోయింది. అతనికేం తోచలేదు. అతను అభిమన్యుకు ముఖం చూపించాల్సి వస్తుందని కాలేజీ మానేశాడు. తనంత అసమర్థుడా? అతనికో సత్యం తెలిసింది. ఆర్థికంగా బలవంతుడైతే అందరూ తన మాట వింటారని. పెళ్లి ఏర్పాట్లు చాలా జోరుగా జరుగుతున్నాయి. పుట్టిన చోటల్లా అప్పు చేశారు. మధుకృష్ణ తరపున రోజుకో కోరిక బయటపడుతోంది. మాకు ఆడబిడ్డల్లేరు. నా చిన్నత్త కూతుళ్లకు తలా 1000 రూపాయలు పట్టుచీరలో పెట్టాలి అని కబురు చేసింది. వాళ్ల స్టేటస్కు ఎవరైనా లక్షలు కళ్ళు మూసుకుని గుమ్మరిస్తారు. 5,000గా అన్నాడు శివరావు. తాను మెచ్చింది రంభ, తాను మురిగింది గంగ అన్నట్టుంది. శశి మాత్రం రోజుకు ఒక్కసారి అభిమన్యు రాసిన ఉత్తరం చదువుకుని అతని రూపం ఊహించుకుంటుంది. నిర్లక్ష్యంగా దువ్విన జుట్టు, ఫదునుగా హృదయాంతరాళాల్లోకి చొచ్చుకుపోయే అతని చూపులు గుర్తుకొచ్చాయి. అలనాడు శశిని బాబాయి కాపాడినట్టు తనను ఎవరైనా కాపాడితే ఎంత బావుణ్ణు. ఎవరు ఎవరు కాపాడతారు? అభిమన్యు అడ్రస్ మారిందట. హాస్టల్ నుండి తీసేశారట. అమ్మగారు, మీరాబాయి అమ్మ ఈ ఉత్తరం ఇచ్చారు. ఉత్తరం ఇచ్చాడు వాళ్ల పనివాడు. శివరావు గారు, మా బంధువుల్లో అందరూ ఉన్నత కుటుంబాల వారే. బస్సు పంపితే బావుండదు. 10 అంబాసిడర్ కార్లు పూలతో అలంకరించి పంపండి అని రాసి పంపింది. మౌనంగా వారి కోరిక తీరుస్తామని అంగీకరించారు. మద్రాసు నుండి, ఒరిస్సా నుండి వచ్చే 4 కుటుంబాలకు హోటల్లో బస ఏర్పాటు చేయాలి. అబ్బా, శశి అదృష్టవంతురాలు అనుకున్నారు అంతా. తండ్రిపై కారాలు మిరియాలు నూరుతున్న శరత్బాబు కూడా వారి బంధువులను, శశికి కొన్న చీరలు నగలు చూసి సంబరపడిపోయాడు. వివాహం అత్యంత వైభవంగా ముగిసింది. అప్పెంత అని ఎవరూ ప్రశ్నించకూడదు. ఎందుకంటే ఆడంబరంగా జరిగే ప్రతి పెళ్లి అప్పు అవుతుంది. అక్షంతలు పంచుతున్న శరత్ ఒకసారి ఉలికి పడ్డాడు. జనంలో అభిమన్యు కూర్చున్నాడు. అభిమన్యుకు ఆహ్వానం ఎవరు పంపారు? శరత్, వివాహం జరుగుతుండగా నువ్వలా నిలబడకూడదు, వెళ్ళు. సార్, సార్, నన్ను క్షమించండి. నాకు తెలుసు శరత్, ఈ లోకాన్ని నీకంటే ఎక్కువ నేనే చదివాను. శశి ఆప్తులుగా ఆమె సుఖం కోరుకోవాలి. సార్. శరత్ కళ్ళు నిండుకున్నాయి. హాస్టల్లో రౌడీగా పేరుగాంచిన శరత్ కళ్లలో నీళ్ల. అభిమన్యు ఆర్తిగా భుజం తట్టాడు. మరో అరగంట తర్వాత వివాహపు తంతు ముగిసింది. భోజనాలు జరుగుతున్నాయి. శశి స్నేహితురాళ్ళొచ్చి ఫ్యాన్ వేసుకుని లోపల గదిలో కూర్చున్నారు. ఆమె మనసంతా శూన్యంగా ఉంది. మర్యాదలకు మనుషులే సరిపోవడం లేదు. అందరూ వెళ్లారు. శశి దిండ్లకు చేరబడి కూర్చుంది. ఆ గదంతా లాండ్రీలా ఉంది. స్నేహితురాళ్లు మార్చుకున్న బట్టలు గుట్టలుగా మంచం పైన, అలమరా పైన పడున్నాయి. అవి సర్దితే పెళ్లి కూతురు పనిచేసిందని తిడతారు. ఆలోచిస్తూ కూర్చుంది. మై హార్టీ కంగ్రాచ్యులేషన్స్ శశి. తలెత్తి చూసింది. అభిమన్యు నిల్చున్నాడు. నా గుర్తుగా ఏదైనా కానుక ఇవ్వాలనిపించింది. అతను ఒక అట్టపెట్టి అందించాడు. యాంత్రికంగా అందుకుంది. నువ్వు నాకు ఉత్తరాలు రాయాలని నేను కానుకగా ఇచ్చిన పెన్నతోనే రాయాలనుకున్నాను. నాకు కాదు, నీకిష్టమైన వారికి రాయి అన్నాడు.
ఆ డబ్బాను రెండు చేతుల మధ్య బిగించింది. శశి, అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే జీవితం అనిపించుకోదేమో. ఒక్క కోరిక. ఏంటి అన్నట్టు చూసింది. కోరిక కాదు, అభ్యర్థన. కరుణ నాకు చెల్లెల్లాంటిదని నువ్వు నమ్మాలి. అతని మాటల్లోని మార్దవం, అసహాయత ఆమెను కలిచివేసింది. వెళ్ళి వంగి అతని పాదాలకు నమస్కరించింది. అప్రయత్నంగా అభిమన్యు చెయ్యి ఆమె తలపై పడింది. శశి, పెళ్లికి ఫ్రెండ్స్ ఎవరో వచ్చారే, నిన్ను రమ్మంటున్నారు. శశి స్నేహితురాలొచ్చింది. చటుక్కున లేచి వెళ్ళిపోయింది. అభిమన్యు చాలాసేపు అలా నిలబడి కలలో నడుస్తున్నట్టు నడిచి బయటకొచ్చాడు. అభిమన్యుపై ఛార్జిషీట్ ఇస్తూ హాస్టల్ నుండి తీసేశారు. అతను ఆశ్చర్యంగా చదివాడు. నువ్వు బుద్ధిమంతుడువని, విద్యార్థులను తీర్చిదిద్దుతావనుకుంటే విద్యార్థులను రెచ్చగొడుతున్నావు. స్త్రీ పురుషుడు హాస్టల్ ఆవరణలో, కాలేజీ క్యాంపస్లో ఒక తల్లి బిడ్డలా మసులుకోవాలని నియమాలు పెడితే ఒక అధ్యాపకుడి కూతుర్ని బలవంతంగా చెరిచావు. విద్యార్థులకు ఆదర్శంగా ఉండే గుణగణాలు లేవు కాబట్టి నిన్ను హాస్టల్ నుండి తీసివేయడం జరిగింది. అభిమన్యు రక్తం పొంగిపోయింది. ఏ అధ్యాపకుడి కూతుర్ని చెరిచాడని భ్రమపడుతున్నారు కదూ. అతను కమిటీలో ఉన్నాడు. వారి అభియోగాలను నిరసిస్తూ నిరూపించమని కౌంటర్ ఛార్జిషీట్ ఇచ్చాడు. ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేశారు. పోతే పీడ పోయింది. మా రూంలో ఉండు. వాళ్ళ అభియోగాలను ఛాలెంజ్ చేస్తావా? పరమ దుర్మార్గులు. స్నేహితులు వారించారు. అభిమన్యు వినలేదు. మీటింగ్కు వెళ్ళాడు. ఒక్క థామస్ తప్ప మిగిలిన వారికి మర్యాద అన్న పదానికి అర్థం తెలీదేమో. రావయ్యా, ఇట్లా నిలబడు. అవునయ్యా, సినిమా హీరోలా తయారయ్యావు. ఏంటి కదా? మాట్లాడవేమయ్యా, వైట్ ఎలిఫెంట్లా మేపాం అని ఇంకొకరు మాట్లాడారు. అంతా చదువుకున్నవారు. మనిషి ప్రాథమిక హక్కులు తెలియవా? ఇంకా ఆ బూర్జువా ఫ్యూడల్ సమాజ పరిస్థితుల్లోనే ఉన్నారా? చ, ఇంత దిగజారిన మాటలా? ధనమదం ఒకటేనని జవాబు దొరికింది. ధనం అన్నీ వదిలితే కుప్పలు కుప్పలుగా వస్తుంది. చిత్తరంజన్ మంచి మూడ్స్లో ఉండగా చెప్పేశాడు. మేము మా వృత్తిలో మిగిల్చిన డబ్బు అనుకోకరా అబ్బి. నాయకుడు లేదా పై అధికారుల అభిరుచి కనిపెట్టి మధువు మగువ అందించి పనికిరాని భూములన్నీ మేమే ఆక్రమించి అమ్ముకున్నాం. అక్కడున్న అందరి చరిత్ర అలాంటిదే, ఒక థామస్ తప్ప. నేను బుద్ధిమంతుడినని చెప్పడం లేదు. బుద్ధి తక్కువ పనులేం చేశాను? అభిమన్యు అడిగాడు. అవునయ్యా, బుద్ధి తక్కువ పనులు ఇవి అని చెప్పాలా? విద్యార్థులను తీర్చిదిద్దావా? రావ్ అడిగాడు. అభిమన్యు అతని అజ్ఞానానికి నవ్వాడు. వీళ్ళు ఒక ఉపన్యాసం ఇవ్వగానే విద్యార్థులు మారిపోవడానికి ఇది సినిమా కాదు. కొన్ని నెలల్లో మార్చడానికి తనేం మంత్రగాడు కాదు. అదే మాట చెప్పాడు. విద్యార్థుల సమస్య ప్రపంచమంతటా ఉన్నదే. ఒక్క నాటితో ఎవరు మార్చాలనుకున్నా అది ఆత్మవంచనే. ఏంటయ్యా, ఈ కబుర్లో బోర్డర్స్ కు చెప్పరాదు? విద్యార్థుల సమస్యలు జగత్వ్యాప్తంగా అనుకుని కూర్చుంటే ఎలా? వాళ్లలోకి వెళ్ళాలి, కొట్టాలి, కొడితే పడాలి అన్నాడు గుప్తా. అవునండి, మీరు పడతారు. మీరు మెస్ కాంట్రాక్టరు. మీకు నెలకు 5-6 వేలు మిగులుతుంది. వెటకారంగా అన్నాడు అభిమన్యు. ఏందయ్యో మాలవ మాట్లాడతావు? నన్ను డౌన్ డౌన్ అనలే? నేను సిగ్గుపడ్డానా? పోరలు అంటారు బాయ్. నారాయణ అనవసరంగా నవ్వాడు. అతను హాస్టల్ కాలేజీ మెయింటెనెన్స్ ఇన్ఛార్జి కాంట్రాక్టరు. చూడండి నారాయణ గారు, మీరు ఒక లారీ ఇసుక వేయించి 10 అంటారు. అందుకు నువ్వు పడాలి. అమ్మో అమ్మో, ఎంత మాటన్నావు? అసలే నేను మంచోణ్ణి. అతని మాట ఎవరూ పట్టించుకోలేదు. అభిమన్యును తీక్షణంగా చూశారు. మిగిలిన వారు తమ మాటని, తమ గుణగణాలు బయట ఎందుకు పెట్టుకోవాలని ఊరుకున్నారు. చూడండి, మనిషి అనాగరికంగా పుట్టిన పక్కవాణ్ణి చూసి మంచితనం, మానవత్వం నేర్చుకుంటాడు. మీకు అలాంటి అలవాటు ఇంకా రాలేదు. సమాజంలో నేడున్న సమస్యలు మీరు అవగాహన చేసుకోలేదు. ఎవరేం మాట్లాడినా దానికి విలువ ఉండాలి. ఆడపిల్లలతో అసభ్యంగా ప్రవర్తించానంటున్నారు. ఆ ఆడపిల్లే కోలుకుని చెబుతుంది కదా అన్నాడు. ఆఖరి మాట అంటుంటే అతని కంఠం పూడుకుపోయింది. అయినా వద్దనుకున్నాం, ఊకెళ్ళొల్లెందుకు? నారాయణ అనగానే అందరూ లేచిపోయారు. ఎంతో గొడవ జరుగుతుంది. అక్కడ చూసిన విషయాలపై చర్చించాలి అనుకున్న మీటింగ్ తుస్సుమంది. అందరూ వెళ్ళిపోయారు. వీళ్లంతా వెన్నుపోటు పొడిచేవారే తప్ప నిజాయితీని, నీతిని ఎదుర్కోలేరన్న విషయం అర్థమైంది. అలా హాస్టల్తో తెగదింపులు చేసుకున్నాడు. అతను బయటకొచ్చి బస్టాండ్ వైపు వెళుతున్నాడు. థామస్ కారు హార్న్ వినిపించింది. అతను ఆగాడు. రా అభిమన్యు, ఈ పరిస్థితులు, అందరి గుణాలు తెలిసి కూడా నిన్ను కించపరిచాను. నన్ను క్షమించు అన్నాడు. నో సార్, నో. మీరు నాకు సహాయం చెయ్యాలనుకున్నారు. కరుణ ఎలా ఉంది? ఇలా ఉందని నేను చెప్పలేనయ్యా. ఒక్కసారి రా, నువ్వే వచ్చి చూడు అంటుండగా అతని గొంతు వణికింది. కారెక్కాడు. థామస్ ఇంటి ముందు కారు ఆగింది.
కారు దిగుతుంటే అభిమన్యు కాళ్ళు వణకసాగాయి. ఆ ఇంటి ప్రాంగణం కళకళలాడుతూ మొక్కలతో అందంగా కనిపించేది. అలాంటిది వెలవెలపోతూ వాడిన మొక్కలు తలలు వాల్చాయి. ఎప్పుడూ బెల్ల కొట్టగానే చైతన్య స్రవంతిలా నడిచొచ్చే కరుణ కనిపించలేదు. ఒక ముసలమ్మొచ్చి తలుపు తీసింది. కరుణ పాలు తాగిందా దీవెనమ్మ? లేదండి అయ్యగారు. అభిమన్యు గదిలో అడుగుపెట్టి కాళ్లకు బ్రేకు పడినట్టు ఆగిపోయాడు. కరుణ మంచం మధ్యలో కాళ్ల మధ్య తలపెట్టుకుని కూర్చుంది. కరుణ జవాబు లేదు. రెండో పిలుపుకు తలెత్తింది. ఆమె కళ్ళ నిండా నీరు ఉరింది. ఐఎమ్ సారీ కరుణ. చటుక్కున వెళ్లి ఆమె కళ్ళు ఒత్తి దగ్గరగా తీసుకున్నాడు. అతని భుజంపై తలవాల్చి వెకిళ్లు పెట్టింది. కరుణ ఊరుకో, ఆమెను ఓదార్చాడు. ఆమె వెక్కి వెక్కి పడుతూ చాలాసేపు ఏడ్చింది. ఆ నీలి కళ్లల్లో కాంతి లేదు. చకచకా తిరిగే ఆ కాళ్లల్లో సత్తువు లేదు. శవాకారంలో కూర్చుంది. సారీ, మిమ్మల్ని మాట పూర్తి చేయలేకపోయింది. ఆ అసంపూర్తి వాక్యంలో ఎన్నో అర్థాలు, ఎన్నో అభ్యర్థనలు. నా గురించి నిన్నన్నారు, నిన్ను అరెస్టు చేశారు అన్న ఆవేదన కనిపించింది. ఆమె తలపై చేయి వేశాడు. కరుణ, టేక్ ఇట్ ఈజీ. అది అంత త్వరగా మరిచిపోయే సంఘటన కాదు, అయినా తప్పదు అన్నాడు అనునయంగా. ప్రయత్నించదా అంది నీరసంగా. నాగరికత పెరుగుతుందా తరుగుతుందా అర్థం కాని స్థితి అభిమన్యు. నీరసంగా వచ్చాడు థామస్. అందరికీ ఓవల్టీని తెచ్చిపెట్టింది దీవెనమ్మ. అభిమన్యు తన చేత్తో ఇస్తే కాదనలేకపోయింది కరుణ. ఇంత పసుపు ప్రవృత్తి ఎందుకో నాకు అర్థం కావడం లేదు. మన కమిటీ మెంబర్లకు ఎవరికేం తక్కువ? అందరికీ హాస్టల్ సొమ్ము కాజేయాలన్న తపనే. దేశం ఎటుపోతుందో తెలీదు. థామస్ నిట్టూర్చాడు. లేక అవసరమని కాదేమో సార్. అన్యుల డబ్బు స్వాహా చేయడంలో ఆనందం ఉందనుకుంటాను. అవును నిజమే అన్నాడు థామస్. 5 నిమిషాల తర్వాత తన అభిప్రాయం చెప్పాడు. అభిమన్యు, కరుణను విదేశాలకు పంపుదామనుకుంటున్నాను. ఈ వాతావరణం నుండి బయటపడుతుంది అన్నాడు. నో డాడీ నో, ఆ ప్రతిపాదనొద్దు, కరుణ అరిచింది. ఆ అరుపులో ఆర్తి, ఆవేదన అభిమన్యుకు అర్థమైంది. వద్దు సార్, మిమ్మల్ని విడిచి కరుణ శాంతిగా దూరం ఉండలేదు. ఏదో ప్రమాదం జరిగిందని మీరు బాధపడతారేం? నన్ను కొట్టలేదా? అలాంటి దౌర్జన్యకాండే ఇది. మానభంగం మానభంగం అంటూ ప్రాణాలు తీస్తున్నారు. దుష్టుల దౌర్జన్యకాండకు మనం ఎందుకు భయపడాలి? ఆవేశంగా అరిచాడు. అభిమన్యు, అవును సార్, ఆడపిల్లలను అవమానించి ఆమెను చంపుతున్నారు. మనం సరిపెట్టుకున్నట్టు సమాజం సరిపెట్టుకోదు అభిమన్యు. సమాజం సమాజం ఏది నీతిదాయకమైన సమాజం సార్? సమాజానికి గోలి మారో. తన ప్రియురాలికి ఉద్యోగం, గౌరవ డాక్టరేటు పట్టాతో పాటు పబ్లిక్ ఫండ్స్ను ఖర్చు పెట్టి సన్మానం చేయించిన రావు గారిని ఏం అందేమి సమాజం? అభిమన్యు, అవును సార్, హాస్టల్ డబ్బు విద్యార్థులది. ఆ డబ్బు కాజేస్తున్న పెద్ద మనుషులు ఏం అందేమి సమాజం? సమాజంలో రక్షణ కోసం వివాహం చేసుకుని ఆ వివాహ బంధాన్ని కలుషితం చేస్తూ కాలు జారిన స్త్రీలు సిగ్గుపడాలి. కరుణదేం తప్పు? ఆమె ఇక్కడే ఉంటుంది అన్నాడు. కళ్ళొత్తుకుంది కరుణ. గాడ్ మే బ్లెస్ యూ మై సన్. థామస్ అతని తలపై చేయి వేశాడు. అభిమన్యు తన ఆవేశానికి లజ్జితుడయ్యాడు. అతనొక్క విషయం విస్మరించాడు. తను ఆవేశంగా అన్న మాటలు కరుణలో ఆశలు చిగురింపజేశాయని. థామస్ నిశ్చింతగా నిట్టూర్చాడు. కరుణ నీలి కళ్ళలోకి సన్నని వెలుతురొచ్చింది. కరుణ, నాకొక కప్పు టీ కావాలి. దీవెనమ్మా, అది కాదు కరుణ, నీ చేతి టీ కావాలి. ఓ, ఆమె లేచి వెళ్ళింది. ఆమె వెనకాలే వెళ్ళాడు. ఆమె ఒక పక్క నీళ్లు, మరో పక్క పాలు పెట్టేది. అన్నీ ప్లాన్గా చేస్తే పనులు నిమిషాల మీద అవుతాయి అనేది. అలాంటిది నీళ్లు పెట్టి అలా తనను తాను మైమరిచిపోయినట్లు నిలబడిపోయింది. నీళ్లు కాగిపోతున్నాయి. కరుణ, ఎస్, 5 నిమిషాల్లో సిద్ధం చేయుదును. ఆమె కళ్ళు భుజానికి తుడుచుకుంది. అభిమన్యు ఆలోచిస్తూ కూర్చున్నాడు. కరుణ మనుషుల్లో పడాలి, ఎలా? టీ వచ్చింది. అతను బలవంతంగా ఆమె చేత తాగించాడు. ఆమె తన రొటీన్ వర్క్లో పడిపోతే పరిసరాలు మరిచిపోవచ్చునన్న ఆశ కలిగింది. అందుకే అతను బిల్డింగులు, వాటి డిజైన్ల గురించి చర్చించాడు. వాళ్ళు చర్చించినంతసేపు థామస్ ప్రార్థన చేస్తూ కూర్చున్నాడు. రియల్లీ, మన వారికి తమకేం కావాలో తమకు తెలీదు. విదేశీయులను అనుకరించడమే తెలియను. మొన్న డాడీ స్నేహితుల ఇంటికి వెళ్ళినాము. మనకు బియ్యము, బండి చాలా ఉండును. ఒక స్టోరు అవసరము అంటే వినరు. నిజమే కరుణ, ఎవరైనా డబ్బున్నవాడు మాట్లాడితే అర్థం తెలియకుండా అనుకరించడం తప్ప ఏం తెలీదు. మా మావయ్య ఇంటికి ఓ సాహెబ్ వస్తాడు. నా గరీబ్ ఖానాకు ఎప్పుడైనా రండి సాబ్ అంటాడు. అంటే? కరుణ ఉత్సాహంగా అడిగింది.
గరీబ్ ఖానా అంటే వేద భవంతి అని అర్థం. మా మామ ఆయన స్టైల్లో మాట్లాడబోయి, సాహెబుల పార్టీలోనే మీరంతా మా పాయిఖానాకు రండి సార్ అన్నాడు. అందరూ నవ్వడమే. కరుణ కిలకిలా నవ్వింది. పాయిఖానా అంటే ఐ మీన్ లెట్రిన్ కదూ? అవును, అలా ఉంటాయి. మీరు బోర్డు పెట్టండి, జనం క్యూలో నిలబడకపోతే అడగండి. నాకు మతి స్థిమితం లేదు అభిమన్యు. అదే వస్తుంది, నేను వెళ్ళిరానా? అభిమన్యు లేచి థామస్ గదిలోకి వెళ్ళాడు. అతను కళ్ళు మూసుకుని చేతిలో బైబిల్ పట్టుకుని కూర్చున్నాడు. అభిమన్యు పాదాల శబ్దం విని కళ్ళు విప్పాడు. థ్యాంక్ యూ అభిమన్యు, థ్యాంక్ యూ. వైసార్, నా తల్లి, నా కరుణ నీ సమక్షంలో నవ్వింది బాబు. నీకు చేయవలసినంత అపకారం చేశారు, కరుణను నాశనం చేశారు. కొత్తగా చేసేదేముంది అన్నాడు. చెప్పండి సార్, నేనేం చెయ్యాలో? నువ్విక్కడే ఉండు బాబు. ఆయన కంఠంలోని ఆర్ద్రత ఆప్యాయతకు కరిగిపోయాడు. తండ్రి ప్రేమ ఎరుగని తనకు తండ్రి ప్రేమ పంచిస్తున్నాడు. అలాగే, వస్తాను సార్. కళ్ళు తుడుచుకుంటూ బయటకొచ్చాడు. అతని మనసులో తళుక్కుమని శశి మెరిసి మాయమైంది. శశి, శశి, ఎందుకు నన్నింత ఆకర్షించి అవతలకు నెట్టావు? అతని హృదయం ఆక్రోశించింది. ఆమె వివాహిత. ఆమెను మరిచిపోమ్మని మనసు హెచ్చరించింది. అలాగే గేటు మీద తలవాల్చి నిలబడిపోయాడు. అది సాధ్యమా? అందమైన అధునాతనమైన బంగళా, అంతకంటే అందమైన ఖరీదైన ఫర్నిచర్, వస్తు సామాగ్రి, ఖరీదైన అలవాట్లు, ఆ ఇల్లొక భూతల స్వర్గంలా కనిపించింది శశికి. ఇదిగో నీ గది. మీరాబాయి విశాలమైన గది చూపించింది. ఆనాటి నుండి ఆ గదిలోనే ఉంది శశి. ఆమెను సాగనంపడానికొచ్చిన తల్లి బంధువర్గం ఆమె అదృష్టానికి అసూయ చెందారు. వాళ్ళందరికీ పొట్టుచీరలు పెట్టింది మీరాబాయి. అందరూ వెళ్ళిపోయారు. ఆ పరిసరాలకు అలవాటు పడ్డానికి ప్రయత్నించింది శశి. అడుగులకు మడుగులొత్తే నౌకర్లు, సినిమాలు, షికార్లు. ఎక్కడికి వెళ్ళినా ముగ్గురు కలిసే వెళ్లేవారు. కొత్త పెళ్లి కూతురు, శోభనం, అవి ఇవి అంటూ ఏం లేవేమిరా అని ఆశ్చర్యపోయింది. నోరు విప్పి నా భర్తతో ఏకాంతంగా ఉండాలని ఎలా కోరుకుంటుంది, ఎలా చెబుతుంది? ఆవిడ బాల్య వితంతువు. ఇలాంటివి తెలుసో లేదో తనే ధైర్యం చెయ్యాలి. అవును. ఆ రోజు పని మనిషి చేతిలో కాఫీ తీసుకుని భర్త గదిలోకి వెళ్లి కాళ్లకు బ్రేకులు పడ్డట్టు ఆగిపోయింది. వదినగారి ఒడిలో పడుకుని గారాలు పోతున్నాడు మధుకృష్ణ. రా శశి, రా. మధుకి ఎంత చెప్పినా శోభనున్నాడు 10,000 లేందే పీటల మీద కూర్చోనంటున్నాడమ్మా. నువ్వే లక్షల కట్నం వద్దన్నావు అంటాడు. నచ్చ చెప్పలేక చస్తున్నాను అంది అతని తల దిండు మీద పెడుతూ. నువ్వేమో కారులో వెళ్ళమంటావు. నాకు జావా మోటార్ బైక్ కావాలి. పెళ్లి కూతుర్ని వాళ్ళ నాన్నను రాయమనదినా అన్నాడు మధుకృష్ణ. శశికి ఆ మాటలు వాళ్ళు కూర్చున్న తీరుకు ఒళ్ళంతా కారం రాసుకున్నట్టయింది. విన్నావా చెల్లి, మరిది ఏదో అంటున్నాడు? విన్నాను అంది అటు తిరిగి కాఫీ బల్ల మీద పెట్టి తన గదికొచ్చింది. వాళ్ళిద్దరి మధ్య అంత సాన్నిహిత్యం ఉందా అని ఆమె మనసు పుండిలా కెలుకుతోంది. ఆమె అశాంతిగా అటు ఇటూ కదిలింది. ఆమె తల దువ్వుకోవాలని తల తిప్పి మళ్లీ వేలుముడి వేసుకుంది. ఏయ్, తలెత్తింది శశి. ఇంకా ఇంత అనాగరికులున్నారా అని ఆశ్చర్యపోయింది. మీ వాళ్ళకు ఉత్తరం రాస్తావా, నువ్వు వెళ్తావా? వాళ్ళ దగ్గర. అతని తీక్షణమైన చూపులకు జవాబు బయటికి రానట్టు మొరాయించింది. వాళ్ళు ఏంటి? వాళ్ళ దగ్గర డబ్బు లేదు. డబ్బు లేని వారు డబ్బు గలవారితో సంబంధం ఎందుకు చేశారు? మాట్లాడవేం? నాకేం తెలుసు? 3 పూటల టిఫిను, అన్నం, కాఫీ తినడం తెలుసు. భర్త అడుగుతుంటే డబ్బు లేదంటావేం? మీరాబాయి అందుకుంది. పోనీలే వదినా, అవన్నీ తెస్తేనే అది నా గదిలోకి వస్తుంది అన్నాడు మధుకృష్ణ. శశికి గట్టు తెగిన వాగుల దుఃఖం తన్నుకొచ్చింది. అయినా వాళ్ల ముందు తన అబలత్వం బయటపడరాదని దుఃఖం బిగబట్టింది. అరగంట గడిచింది. బయట పెద్ద గొడవే జరిగింది. ఏంటని చూస్తే మీరాబాయి, వంట మనిషి ఘర్షణ పడుతున్నారు. ఒక్క క్షణం ఇక్కడ ఉండద్దు, పోవే అంది. అయ్యో, నాకు ఇళ్లే కరువా, పోతానులేమ్మా అని వెళ్ళిపోయింది. దీని కడుపు మండ, దీని తలపుండు పగల, వంట సగంలో వదిలిపోయింది అంటూ రాగాలు దీర్ఘాలు మొదలుపెట్టింది. ఏం చేస్తానులేండక్కయ్యా. వంటింటి ఛార్జీ దొరికింది. ఆ తర్వాత వాళ్ళు వంట మనిషి విషయమే మర్చిపోయారు. శశికి కాలక్షేపంగానే ఉంది. మరో 3 రోజులకు పని మనిషి మానేసింది. ఇరుగు పొరుగులు శశివంక జాలిగా చూసేవారు. మీ వాళ్ళకు ఉత్తరం రాయవా? కాఫీ అందుకుని అడిగాడు మధుకృష్ణ. శశి జవాబు చెప్పలేదు. అయితే కోపరం అక్కర్లేదన్నమాట. అది తేల్చుకోవాల్సింది మీరు అంది పొదునుగా. అంతే. ఆమె చెంపలు పగిలిపోయాయి. పెళుసుగా ఉంటే కందిపోయాయి. డట్టి క్రీచర్, ఏంటే కూసో?
ఏడిస్తే చులకనైపోతుందనుకుందేమో కన్నీరు బిగబట్టింది. అతని వైపు నిరసనగా చూసింది. ఇది రాసిన వాళ్ళిస్తారన్న నమ్మకం లేదు మధు. వచ్చి ఇన్ని రోజులైంది, చచ్చిందా బ్రతికిందా అని ఎవరైనా వచ్చారా? అంది మీరాబాయి. శశికి తన వారిపై కోపం వచ్చింది. వరకట్న నిషేధం అని ఉపన్యాసాలు ఇస్తున్నారు, బిల్లులు పాస్ చేశారు. అయినా అతి భయంకరంగా కన్యల బ్రతుకులు బలి తీసుకుంటోంది. మీరాబాయి సాటి స్త్రీ. ఎందుకీ వ్యవస్థ ఇలా మారింది? శశికి అర్థం కాలేదు. వివాహ వ్యవస్థ ఓ పద్మవ్యూహంలా కనిపించింది. 2-3 రాత్రులు ఏవేవో ఊహలతో ఉక్కిరిబిక్కిరయ్యి తోడు కావాలనుకుంది. ఇప్పుడు చాకరీ చేసి ఒళ్ళు ఎరుగక నిద్రపోతోంది. వారం రోజుల తర్వాత ఒకరోజు శరత్బాబు వచ్చాడు. అతను పళ్ళు, స్వీట్స్ తెచ్చాడు. ఏంటి శశి, బెంగ పెట్టుకున్నావా? బెంగ పెట్టుకుంటానని తెలిసే ఇంత ఆలస్యంగా వచ్చావా? అంది నిష్ఠూరంగా. ఆమె కన్నీరు బలవంతంగా మింగేసింది. పరీక్షలు కదా శశి, అమ్మ నాన్నైనా రావచ్చు కదా. శరత్బాబు చెల్లెలి వంక పరీక్షగా చూశాడు. వాళ్ళేదైనా అన్నారేమో, అందుకే బాధపడుతుంది అనుకున్నాడు. 5 నిమిషాల తర్వాత మధుకృష్ణ వచ్చాడు. నమస్తే. శరత్ లేచి చేతులు జోడించాడు. బోడిదండాలు ఎవరికి కావాలి? మేం కట్నం అడగకపోయినా మా స్టేటస్కు తగినట్టు అన్నీ ఇస్తారనుకున్నాను. ముఖం గంటి పెట్టుకుని అడిగాడు మధుకృష్ణ. బావగారు. శరత్ నమ్మలేనట్టు చూశాడు. ఏ వైపుకు వెళుతోంది యువత? వేదవ మర్యాదలు మాత్రం మరిచిపోరు. మీ అబ్బతో చెప్పవయ్యా స్కూటర్ పంపమని అనేసి బయటికి వెళ్ళిపోయాడు. ఏంటయ్యా మిడిగుడ్లు వేసుకుని చూస్తావేం? పందుల్లా కనగానే సరే, నోరు మీయండి. శరత్ గర్జనకు శశి, మీరాబాయి ఇద్దరూ అదిరిపడ్డారు. అన్నయ్య. శశి అతని చేయి పట్టుకుంది. శశి, సంస్కారహీనుల మధ్య ఎలా ఉంటున్నావు? పదమ్మా. మధుకృష్ణ ముందుకు దూకి శరత్ను ఎడాపెడా వాయించాడు. బయటికి గెంటాడు. రాస్కెల్, నా ఇంటికొచ్చి నన్ను సంస్కారహీనుడంటావా? ఆడపిల్లను కనగానే సరా? హోంకరించాడు. మాటలు రానట్టు ఒక మూల నిల్చున్న చెల్లిని చూశాడు శరత్. అతనికి వ్యవహారం మొత్తం అర్థమైంది. కట్నాలు పోయాయి అంటున్నారు. ఎక్కడికి పోయాయి? అబల అసహాయురాలు అయిన చెల్లెల్ని ఇంకెంత హింసిస్తున్నారో. అన్నయ్య. శశొచ్చి గీరుకుపోయిన చెయ్యి తుడిచింది. శశి. అతని ముందు ఎన్నో ప్రశ్నలు, జవాబు లేదు. బయటికి అడగడానికి నోరు రాలేదు. మనింటికి వెళదాం, వస్తావా శశి? పదన్నయ్య. అడగడమే కావాలన్నట్టు బయలుదేరింది. ఇద్దరూ వచ్చి రిక్షా దిగారు ఇంటి ముందు. శివరావు ఆశ్చర్యంగా చూశాడు. శశి, ఏంటమ్మా ఇది? ఏది? వెటకారంగా అడిగాడు శరత్. నువ్వుండ్రా, మీ వారేరి? కొత్త పెళ్లికూతుని ఒంటరిగెలా పంపారు? అన్నాడాయన. అతను 1 గంటకు ముందే కూతురు తనింటికొస్తే ఎంత రంగ వైభోగంగా కారులో వస్తుందో చెప్పాడు. ఇంట్లోకి పదండి నాన్న. ఉబ్బుకొస్తున్న కన్నీరుతో లోపలికి వెళ్ళింది. ఆమె వెనకే వెళ్ళాడు. నీ అల్లుడు మనిషి కాదు నాన్న, పశువు. శరత్ వగరుస్తూ చెప్పాడు జరిగింది. అవును నాన్న. తనను స్కూటర్ తెమ్మన్నట్టు చెప్పింది కానీ వదిన మరుదుల అనుబంధం చెప్పడానికి అసహ్యపడింది. అంత ఉన్నవారికి ఇదేం బుద్ధి, వాళ్ళు కొనుక్కోలేరా? అన్నాడు. ఏమో నాన్న, వాణ్ణి చూస్తే ఒత్త ఈడేట్ అనిపించాడు అన్నాడు శరత్. అతని కళ్ళ ముందు అభిమన్యు కదలాడాడు. ఎంత సౌజన్యమూర్తి! తనకు సీట్ రాలేదు. డబ్బున్న వారికి వచ్చి సీట్ వచ్చిందన్న కసితో కయ్యానికి కాలు దువ్వే తనను మనిషిగా తీర్చిదిద్దింది ఆయనే అనుకోగానే ఒక రకమైన గర్వం కలిగింది. అతడు తన బావైతే బావుండేది. నిట్టూర్చాడు. 3 రోజుల తర్వాత మోటార్ సైకిల్కు కావలసిన డబ్బు కూతుర్ని తీసుకుని వెళ్ళాడు. శివరావు అల్లుడి నిర్లక్ష్యం చూసి చాలా బాధపడ్డాడు. వాళ్ళిద్దరి మధ్య అనుబంధం అల్లుకుపోతే కూతురే అల్లుణ్ణి మారుస్తుందని భావించాడు. కానీ వాళ్ల నాటకం పసిగట్టలేకపోయాడు. నానా, అంత డబ్బెక్కడది? శరత్బాబు అడిగాడు. నీకెందుకురా, తల తాకట్టు పెట్టాను. నా తల కూడా తాకట్టు పెట్టి మరో 10,000 తీసుకురా, ఏదైనా వ్యాపారం చేస్తాను అన్నాడు శరత్బాబు. తండ్రి మండిపడతాడు అనుకున్నాడు. ఆయనకు మార్క్స్ అంటే అభిమానం. శ్రీశ్రీ కవిత్వం చదవడమే కాక అభిమానిస్తాడు. చెకోవ్ లాంటి రచయితలు లేనే లేరంటాడు. ఆ మాట నువ్వంటే మనం 1 రోజులో లక్షాధికారులం అయిపోతాం అన్నాడు. శరత్ తెల్లబోయినట్టు చూశాడు. అవునరా, రావుసు బ్రదర్స్ తెలుసు కదా, వాళ్ళ అమ్మాయిని నీకిస్తామన్నారు. 2 లక్షల టర్నోవర్ ఉన్న వ్యాపారం నీకిస్తారట, ఆలోచించు అన్నాడు. ఆ క్యాపిటలిస్టులతోనా? అయితే ఏం, నేను మాట్లాడాను. పెళ్లి ఆర్భాటంగా వద్దు, దండల పెళ్లి అన్నారు. చాలేనన్నా, చెప్పేదొకటి చేసేది మరొకటినా? దండల పెళ్లికి 2 లక్షల కట్నం కావాలా? మళ్ళీ ఇలాంటి టాపిక్ నా ముందు ఎత్తకూడదు. కోపంగా లేచాడు శరత్. ఈ ద్వంద్వనీతేంటో
భర్తలు నాస్తికులం అని విగ్రహారాధన చేస్తుంటే భార్యలు వారి క్షేమానికి తులసి పూజలు వరలక్ష్మి వ్రతాలు చేస్తారు. చూసేవారికి ఏది నమ్మాలో తెలియని పరిస్థితుల్లో ఉంటారు. 2 రోజులు గడిచాక అసలు విషయం బయటకొచ్చింది. శివరావు కోడలు నగలు లాకర్లో పెట్టమని మామగారికి ఇచ్చిందట. అవి తాకట్టు పెట్టి అల్లుడి అలక తీర్చాడు. కోడలు నానా మాటలని కొడుకుని తీసుకుని వెళ్ళిపోయింది. వీధంతా మామగారి నైజం డప్పు పుచ్చుకుని వాయించింది. శివరావు తల వంగిపోయింది. ఎవరు కనిపించినా సోదిలా ఆపి చెప్పే కబుర్లు ఆగిపోయాయి. అతను బయటికి వెళ్లడం మానేశాడు. శరత్ బాబు చదువు ఆగే పరిస్థితి ఏర్పడింది. నాన్న, మీరు పునాదుల్లేని గాలిమెడలు కట్టారు అన్నాడు. ఈ దేశంలో సగం మంది అలాగే బ్రతుకుతున్నారు. అభిమన్యు తల్లి ఉత్తరం చూసి ఆశ్చర్యపోయాడు. ఆమె చిత్తరంజన్ గారింటికి ఎలా వచ్చిందో అర్థం కాలేదు. అతనికి గెస్ట్ రూమ్లో వసతిచ్చాడు థామస్. తనకొచ్చే స్కాలర్షిప్తో ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ భోజనం చేస్తున్నాడు. ఇక్కడ జరిగిన విషయాలు తల్లికి చెప్పకూడదనే నిశ్చయించుకున్నాడు. అభిమన్యు అయిష్టంగానే మేనమామ గడపలో అడుగు పెట్టాడు. హలో బావగారు, దారి తప్పినట్టున్నారు. హాల్లో కూర్చున్న శిరీష వెటకారం చేసింది. దారి తప్పితే నీ బెడ్రూంలోకి సరాసరి వచ్చేసేవాణ్ణి అన్నాడు. అది మగాళ్ల పని. మరదలై బ్రతికిపోయావు, మరొకరైతే పొళ్ళు బిగబట్టాడు అభిమన్యు. ఏం చేస్తావో చెప్పనక్కర్లేదు అభిమన్యు గారు, కరుణకు పట్టిన గతి పట్టిస్తావు వెటకారంగా అన్నాడు చిత్తరంజన్. మామయ్య, ఛీ, ఆ పేరుతో పిలవకు. ఇంట్లో ఉంచుకుని చదువు చెప్పించి పిల్లనిస్తానంటే నేను తేలికైపోయాను. ఆ కరుణ, మర్యాదగా మాట్లాడండి. కరుణ పేరు తరహత కూడా లేదు. ఏంరా, ఎందుకు లేదు? మానభంగం జరిగినా నిన్ను తన దగ్గరుంచుకుని మాయ చేస్తున్నందుక? సుశీలమ్మ తీక్షణంగా అడిగింది. అమ్మా అమ్మా అమ్మ బ్రతుకుందని గుర్తుంటే ఈ పని చేస్తావా? భగవంతుడా, ఆయనతో పాటు నన్నెందుకు తీసుకుపోలేదు? ఇంకెన్ని అనర్థాలు చూడాలో. ఆమె ఉన్మాదిలా తల బాదుకుని ఏడవడం మొదలుపెట్టింది. అభిమన్యు ముందుకు దూకాడు. వదలరా, ఎన్ని నీతులు చెప్పావు, ఎన్ని రకాల వగలపోయావు. ఆమె అతన్ని విదిలించేసింది. ఇప్పుడు నీతిమాలిన పనులేం చేశాను? ఇంకా ఏం చెయ్యాలరా? మానభంగాలు చేసి జైలుకు వెళ్ళావు, అంతకంటే ఏం కావాలి? అమ్మా, దెబ్బతిన్నట్టు చూశాడు. పెదవుల మధ్య కోపం బిగబట్టాడు. ఏం, నేనే అబద్ధమాడుతున్నానా? ఇంత జరిగినా నాకెందుకు రాయలేదు? నీకు నైతిక బలం లేదు. ఆమె ముఖం పీక్కుపోయింది. 10 లంకణాలు చేసినట్టయింది. తల్లికి చిత్తరంజన్ ఏం చెప్పారో తెలీదు. తను నిర్దోషినని కరుణ అందరికీ చెప్పింది. దోషులు ఎవరో కూడా తెలుసు. కాని వారిని రచ్చకెక్కిస్తే కరుణ ఎక్కాలి. మానభంగం జరిగిన ఒక ఆడపిల్ల రచ్చకెక్కితే ఈ సమాజం బ్రతకనిస్తుందా? కుక్కను తరిమినట్టు తరుముతుంది. ఆ భగవంతుడే వాళ్లను శిక్షిస్తాడు అభిమన్యు అన్నాడు థామస్. అందుకే ఆ కేసు బయటికి రాలేదు. మాట్లాడవేమ్రా, రెట్టించిందామె. అమ్మా, నేను నేరం చేయలేదు. నేను భయపడి నీ ముందు దాచిపెట్టలేదు. నువ్వు కంగారు పడతావని నచ్చజెప్పబోయాడు. సుశీ, జరిగిన దాని గురించి కాలయాపన చేయకు. నేనలా వెళ్ళొస్తాను. అతను బట్టలు వేసుకుని వెళ్ళిపోయాడు. హాల్లో సుశీలమ్మ ఒకవైపు, రెండో వైపు అభిమన్యు ఏం తోచని వారిలా నిల్చుండిపోయారు. మా కుర్చీలలో ముళ్ళు లేవు. పద్మావతి కాఫీ తీసుకొచ్చింది. ముళ్ళైతే దులుపుకోవచ్చు అత్తయ్య, కరెంటు పెడితే చచ్చి ఊరుకుంటాం అన్నాడు. హాస్యంగా అనబోయినా కసిగానే వచ్చాయి మాటలు. అబి, సుశీలమ్మ అరిచింది. పద్మావతి ఇద్దరినీ శాంతపరిచి కూర్చోబెట్టింది. ఇద్దరూ కాఫీ తాగారు. ఓ 10 నిమిషాలు నిశ్శబ్దంగా గడిచాయి. జరిగిందేదో జరిగిపోయింది. నేను చెప్పేది విను. నిన్ను జైల్లో పెడితే దగ్గరే ఉన్నా నాకు తెలియలేదంటే ఎంత దారుణంరా. మళ్ళీ ఆ విషయం ఎందుకమ్మా? అదే అసలు విషయం చెబుతున్నాను. మనిషికి ఏదో కాండ ఉండాలి. మావయ్యతోనూ సామరస్యంగా ఉంటే ఇదంతా జరగనిచ్చేవాడా అంది. అభిమన్యుకు అర్థమైపోయింది ఎంత బాగా మేనమామ తల్లికి బ్రెయిన్ వాష్ చేశాడో. పళ్ళ బిగువన కోపం వదిం పెట్టాడు. నేను నిర్ణయానికి వచ్చాను. నేనున్నా పోయినా నీకు అండా దండా ఉండాలి. మామయ్య కూతురికి పెళ్లి కాక మన సంబంధం చెయ్యాలని లేదు. అభిమానంతో వచ్చాడు. నాకు ఇష్టమే. శిరీషను నీకు నిశ్చయం చేస్తున్నాను. అమ్మా, అదిరిపడ్డట్టు చూశాడు. ఏం, ఎందుకు అభ్యంతరం? పొదునుగా అడిగిందామె. నేను మంచివాణ్ణి కాదు. నాలాంటి వెధవను మానమర్యాదలు లేక మానభంగాలు చేసేవాణ్ణి, రౌడీని, దుర్మార్గుణ్ణి కట్టుకుని శిరీష ఏ సుఖపడుతుంది అన్నాడు ఆవేశంగా. బాబు అభిమన్యు, నువ్వు ఏ తప్పు చేయలేదని మాకు తెలుసు. పద్మొచ్చి లేవబోతున్న అతని చేయి పట్టి ఆపింది. తెలిసినా మా అమ్మకు లేనిపోని చెప్పి బ్లాక్మెయిల్ చేయడంలో అర్థం లేదత్తయ్య. మీ మామ తరపున నేను క్షమార్పణ కోరుతున్నాను అభిమన్యు. నాకు మన 2 కుటుంబాలు కలవాలనుందయ్యా అన్నదామె అనునయింపుగా.
ఎందుకదినా అనవసరంగా బుజ్జగింపు? తప్పు చేయలేదంటావు. అన్న చెబితే వినాల్సిందేం లేదు. నేను చెప్పింది అతను వినాలి. శిరీష్ని పెళ్లి చేసుకుని ఆ యూనివర్సిటీ రాజకీయాలు వదిలేయాలి. అలా అయితేనే ఇక్కడ నిలబడమను అంది సుశీలమ్మ. అమ్మా, అమ్మా, నీకేమైంది? కళ్ళు కనిపిస్తున్నాయి. మమకారం అనే పొరలు తొలగిపోయాయి అంది పొదునుగా. లేదమ్మా, నీ తలకు బాగా విషం ఎక్కింది. నీకిష్టం లేదంటే చదువు మానేస్తాను. థామస్ ఇంటి నుండి రమ్మంటే వచ్చేస్తాను. అంతేగాని శిరీష్ని పెళ్లి చేసుకోలేను. చేసుకున్న మావయ్య కూతురన్న కక్షతో ఆ అమ్మాయిని సాధిస్తూనే ఉంటాను అన్నాడు రోషంగా. ఆ మాట ముందే చెప్పి రక్షించావు గాని నాకు నీకు ఎలాంటి సంబంధం లేదు. సుశీలం మరిచింది. నువ్వు సంబంధం లేదు లేదు అంటుంటే పట్టుకుని పోకులాడుకుంటూ ఉండాల్సిన కర్మేం పట్టలేదు. కానీ కన్నతల్లినని ఆలోచిస్తున్నావు. నీకంత అభిమానం ఎక్కడది? ఆస్తి పోతుందని ఆలోచిస్తున్నావు. అంతా తీసుకోరా. నాన్న పిడికెడు మెతుకులు వెయ్యలేకపోడు అన్నదామె ఆవేశంగా. అమ్మా, జాలిగా నవ్వాడు. నువ్వు వద్దనుకున్నా నేను నీ కొడుకును. నువ్వు చదివించిన చదువుకు ఏదైనా ఉద్యోగం వస్తుంది. మామయ్య మాటలు నమ్మడానికి వీల్లేదు. ఆస్తి అవసరం రావచ్చు, ఉండని అని చరచరా బయటకొచ్చేశాడు. అతనికి తెలుసు తల్లి ఏడుస్తుంది, కానీ ఏం చేయలేడు. ఆ జూబిలీ హిల్స్లో ట్యాక్సీలు, ఆటో రిక్షాలు దొరకవు. చరచరా నడిచొస్తున్నాడు. అతని మనసంతా చేదు మింగినట్టయింది. అతని కళ్ళు అప్రయత్నంగా తనకంటే ముందు నడుస్తున్న యువతపై నిలిచాయి. అచ్చు అదే నడక, అదే విన్యాసం, అదే నాజూకుతనం. శశి. ఆ యువతి వెనక్కి తిరిగింది. ఆమె కళ్ళు ఆనందంతో వికసిత పద్మాలయ్యాయి. శశి, నువ్విక్కడ ఒంటరిగా వెళ్తున్నావా? జంటగానే బయలుదేరాను సార్. మా వారి స్కూటర్ స్పీడు చూసి కాస్త జంకాను, అంతే. మెల్లగా అన్నాను. ప్రమాదం లేకుండా మెల్లగా నడిచిరా అని వెళ్ళిపోయారు అంది. అప్పటికే ఆమె ముఖం నిండా చెమటలు పట్టాయి. ఇల్లెక్కడా? శ్రీనగర్ కాలనీలో. భలే వారే మీ వారు నవ్వి ఆమెకు తోడుగా నడవసాగాడు. స్కూటర్ చాలా స్పీడుగా నడుపుతారు. వెనక నుండి హెచ్చరించాను, అంతే. నిర్భయంగా నడిచిరా అంటూ దింపేసి వెళ్ళిపోయారు. భలేవారు, భలేవారు అంది. అలా అంటూ ఉంటే ఆమె గొంతులో జీర వినిపించింది. శశి, మీరు దేనికో బాధపడుతున్నారు అన్నాడు. సుకుమారుని బాబు, నడవడానికి బాధపడుతున్నాను అంది కిలకిలా నవ్వుతూ. అది నవ్వులా లేదు, హృదయాంతరాళాలను చీల్చుకుని వచ్చిన బాధ వీచికలా ఉంది. శశిగారు. అబ్బబ్బా, గారే బూరే ఏంటి బాబు, శశి అనండి చాలు అంది. శరత్ కనిపించడం లేదేంటి శశి? ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కొండెక్కింది అంది. అదేంటి? గొంతెమ్మ కోరికలంటే ఏంటో తెలుసా? ఇప్పుడా ప్రసక్తి దేనికి? అవసరం కాబట్టే మాస్టారు. మా నాన్న గొంతెమ్మ కోరికలు, ఆ కోరికలు తీర్చలేదు, తాపత్రయపడతారు. అన్నయ్యను హాస్టల్లో చేర్పించారు. నాన్నకు పొలిటికల్ సఫరర్గా వచ్చే పింఛను కట్టేవాడు. మీ నాన్నగారు పొలిటికల్ సఫరరా? నాకు తెలీదు. శశి పొక్కును నవ్వింది. ముత్యాలు రాలినట్టయింది. పాలిటిక్స్ అంటే ఏంటో తెలీదండి బాబు, కానీ పింఛనొచ్చేలా మాత్రం ప్రయత్నం చేసుకున్నాడు. నిజానికి సగం మంది సర్టిఫికెట్లు సంపాదించే పింఛన్ తెచ్చుకున్నారు. అసలు నిజంగా అప్పుడు సత్యాగ్రహం చేసి ఇల్లు వాకిలి పోగొట్టుకున్నవారు మేం వీళ్ళేదో ఇస్తారని చేయలేదు అంటున్నారు. అందరి విషయం ఎందుకు? తన తండ్రి భోజరాజు తీసుకోలేదు. అన్నయ్య అధికారం చలాయించి అక్రమంగా అందర్నీ భయపెట్టి స్కాలర్షిప్ సంపాదించేవాడు. ఈసారి ఆ అవకాశం లేదు. పొలిటికల్ పింఛన్ ఆగిపోయిందా? అమ్మా నాన్నలు 2 పూట్ల తిండి తినాలి. పెద్దన్న వేరుగా పోయాడు. వేరే ఎందుకు? వారు స్కూటర్ కొనిచ్చారు. ఆ డబ్బు మా వదిన నగలు తాకట్టు పెట్టి తెచ్చారు అంది. మీకు స్కూటర్ ఇచ్చారా? బావుందండోయ్. నాకంటే మా వారికి ఇచ్చారు. బ్యాక్ సీటు నాదే కదా, మా వారు డ్రైవర్ మాత్రమే అంది కిలకిలా నవ్వుతూ. ఆ నవ్వు సహజంగా లేదు. ప్లీజ్ అలా నవ్వొద్దు అన్నాడు ఆర్తిగా. ఆమె ఒకసారి తలెత్తి చూసి దించుకుంది. మీ రీసెర్చి ఎంతవరకు వచ్చింది? మనుషులు చెప్పుడు మాటలు విని కనిపెంచిన కన్నతల్లినే దూరం చేసుకుంటారా అన్న అనుమానంతో బంధుత్వాలను అర్థం చేసుకునే ప్రయత్నంలో ఉన్నాను అన్నాడు. నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. ఆగిపోయింది. నేనిప్పుడు రోడ్డు మీద ఉన్నాను. అబ్బా, నేను రోడ్డు మీదే ఉన్నాను గాని చెప్పండి అంది. ఆగిపోయింది శశి. నిందలు నిందలేగా అనుకుంటాం కానీ అవి మనిషికి ఎంత హాని చేస్తాయో నువ్వెరుగవు. నేను మానభంగం చేశానన్న నిందని నెత్తిన మోస్తూ కన్నతల్లిని చెప్పలేకపోయాడు. అతని గొంతులో ఇరుక్కుపోయినట్టయ్యాయి మాటలు. ఆపార్యం, ప్రేమించిన పడతని వదులుకున్నారు అవునా? కష్టాల్లో కాలిన మనిషికే తెగు వస్తుందేమో. ఈ మధ్యకాలంలో ప్రపంచం చాలా అర్థమైంది అభిమన్యు గారు. ఆనాడు కాస్త తెగింపు చేసి బయటపడాల్సింది అంది ఒక్కొక్క మాట ఒత్తి పలుకుతూ.
ఏం జరిగినా మన మంచికే అన్నట్టు మీరు తెగింపు చేయకపోవడమే మంచిదైంది. లేకపోతే నాతో పాటు మీరు రోడ్డున పడేవారు అంది నవ్వుతూ. ఇద్దరూ శ్రీనగర్ కాలనీలో అడుగు పెట్టారు. మీరు వెళ్ళండి, నేను వెళ్ళగలను అంది. భలేవారే, ఇంత దూరం నేను రాకపోతే వచ్చేవారు కాదా? మిమ్మల్ని కాఫీ అడగలండి అన్నాడు ఉడికించాలని. అమ్మా, ఆశ దోశ మా ఆరోగ్యమే కాక అతిథి అభాగ్యతుల ఆరోగ్యము గమనిస్తాం, కాఫీ టీలు ఇవ్వం అంది అధునాతనమైన బంగ్లాలోకి అడుగు పెడుతూ. ఇదా మీ ఇల్లు అన్నాడు. అది చాలా అందంగా కట్టడమే కాక రంగుల కాంబినేషన్ చాలా బాగుంది. క్రీము బ్రౌన్ కలర్స్ వేశారు. ఆమె లోపలికి వెళ్ళినా అలాగే నిలబడి ఆ బంగ్లా అందచందాలు గమనించాడు. నిజంగా శశి తండ్రి ఆలోచన పరుడు. తను వివాహం చేసుకుంటే ఏముండేది? అమ్మా అన్న శశి ఆర్తనాదం వినిపించింది. అతను ఉలిక్కిపడి గేటు తీసుకుని లోపలకు పోబోయాడు. అప్పుడే ఒక నడివయసు ముసలమ్మ తలుపు తీసుకునొచ్చింది. అభిమన్యు వంక తీక్షణంగా చూసింది. శశమ్మెంటొచ్చింది నువ్వేనా? నీకేం పనిలేదా? ఆ పిల్ల సావు దెబ్బలు తింటుంది అంది. అభిమన్యు రక్తనాళాలు పొంగాయి. ముందుకు పోబోయాడు. ఆమె ఆపింది. ఆ పిల్ల బతకాలనుకుంటే మళ్ళా రాకు అంది. లోపల నుండి కలగా పులగంగా శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి. భారతదేశంలో భారీగా పుట్టిన ప్రతి మనిషి ఒకసారి కాకపోతే ఒకసారైనా భర్త చేత తన్ను తినడం తప్పదేమో. నిట్టూర్చి వెనక్కు తిరిగాడు అభిమన్యు. అభిమన్యు ఉద్యోగాల వేటలో తిరుగుతున్నాడు. థామస్ ఇచ్చిన ఉత్తరం తీసుకుని చకచక సికింద్రాబాదు వెళ్లాలని నడుస్తున్నాడు. ఒక ప్రైవేట్ కాలేజీలో ఉద్యోగం ఉందట. అభిమన్యు గారు. అతను ఆగి చూశాడు. లైబ్రరీ నుండి వస్తున్న శాంతి కనిపించింది. అతను చిన్నగా నవ్వాడు. హలో, ఎలా ఉన్నారు? బ్రతికే ఉన్నాను. అవేం మాట్లాడండి? తెలుగు భాష అండి. భాష తెలుగే, కానీ భావానికి తెగులు పట్టింది. బావుంది. పక్పకా నవ్వాడు. ఆమె నవ్వింది. ఎక్కడికి బయలుదేరారు? ఎందుకు పోయేదేవన్నా, ఎదురు తంబళి కన్నా ముండగన్నా చాకి మూటగన్నా శుభం జరుగును, అలా అడగద్దు అన్నాడు. ఓయబ్బో, శిరీషను కలిసారా ఈ మధ్య? అన్నాడు. అది అధునాతనమో పురాతనమో తెలియని స్థితిలో ఉంది. దీక్షిప్పించారు. వివాహానికి అడ్డంకులట. పోనీలేండి, అలాగైనా ఓ ఇంటిదైతే సంతోషం అన్నాడు. తనకు నచ్చక శశి అంటుందేం? అదంతే, ఈనాటి అమ్మాయి మనస్తత్వం అది అన్నాడు. కరుణగారు ఎలా ఉన్నారు? జీవోత్సవంలా బ్రతుకుతోంది అన్నాడు. మీరు అండగా ఉండగానా? మీ ఉద్దేశం? కోపంగా చూశాడు. చూడండి, అందరూ చాలా దూరం ఆలోచించి ఎన్నో మాటలు అనుకుంటున్నారు. నేను మాత్రం ఆమెను ప్రేమించారని అనుకుంటున్నాను అంది. ప్రేమ? సినిమా వాళ్ళు దాన్ని ఓ చౌకబారు ఆకర్షణగా మార్చారు. అతను వేదాంతిలా నవ్వాడు. అతను మెల్లగా ఎదురుగా కనిపించిన బొటానికల్ గార్డెన్కు వెళ్ళాడు. శాంతికి అనుసరించక తప్పలేదు. ఇద్దరూ ఓ చోట పచ్చికపై కూర్చున్నారు. ప్రేమ ప్రేమంటే నాకొక ఉన్నతమైన భావం ఉంది శాంతి. ఆ మనిషిని చూడగానే తనది కావాలని తహతా పెరగాలి. ఆ మనిషి లేకపోతే బ్రతకలేనన్న ఆరాటం కలగాలి. అణువణువు పులకరించాలి. పలకరింపు కోసం పరిగెత్తాలి. ఓహ్, మరి కరుణ అంటే అలాంటి భావం కలగలేదా? కేవలం తాత్కాలికమైన ఉద్రేకమా? శాంతి మాట పూర్తి కాకముందే ఆమె చెంప పగిలిపోయినట్టయింది. గోబ గుయ్యమంది. చిచ్చి, చదువుకున్న సంస్కారం లేని మనుషులు. లేచి చరచరా వెళ్ళిపోయాడు. శాంతి నిశ్చేష్టితయ్యి అలాగే చాలాసేపు నిలబడిపోయింది. తను ఏమంది? ఓహ్, అతడిని రెచ్చగొట్టింది. చెంప పట్టుకుని చాలాసేపు నిలబడిపోయింది. అడుగులు లెక్కబెడుతున్నట్టు నడిచొచ్చి బస్సెక్కి హాస్టల్ చేరుకుంది. ఆమెకు మనశ్శాంతి కరువైంది. తనేనా అంత దారుణంగా మాట్లాడింది? చిత్తరంజన్ మాటలు వేదం అనుకుంది. అభిమన్యు అతను అనుకున్నట్లే నీచుడైతే తన కూతురినే ఇవ్వాలని పంతమెందుకు? ఆమెకెంతో సిగ్గేసింది. అతను ఎంత బాగా ప్రేమకు నిర్వచనం చెప్పాడు. నిజంగా అతడిని మొదటిసారి చూసి ఏమనుకుంది? అతను లేనిది బ్రతకలేను అనుకుంది. అతన్ని తలుచుకోగానే తన అణువణువు పులకరిస్తోంది. ఎందుకు? అతడిని తను ప్రేమిస్తోంది. అతను కోపంతో కొట్టినా తనకు కోపం రావడం లేదు. ఆలోచిస్తూ అలాగే మంచంపై దొర్లుతోంది. అక్క, నీకోసం విజిటర్. బిఎస్సి చదివే చంద్ర చెప్పింది. చెప్పులు వేసుకుని వచ్చేసింది. అభిమన్యుని చూసి ఆశ్చర్యపోయింది. శాంతి, ఐఎమ్ సారీ, వెరీ వెరీ సారీ అన్నాడు. నిజానిజాలు తెలుసుకోకుండా వ్యంగ్యంగా మాట్లాడినందుకు క్షమించమని అడుగుతున్నాను అంది మెల్లగా. మన దేశంలో మానభంగం చేయబడిన స్త్రీలనే నీచాతి నీచంగా చూస్తారంటే మీలాంటి విద్యావంతులు దానికి మరో రకమైన రంగు పూయడం సహించలేకపోయాను అన్నాడు. అంతా చీకటి అలుముకుంది. అమ్మాయిలు ఎవరి గదుల్లో వారు చదువుకుంటున్నారు.
ఆకాశంలో నక్షత్రాలు మాత్రం మిణుకు మిణుకుమంటున్నాయి. అభిమన్యు భవిష్యత్తులాగే. ఆమె బయటకొచ్చింది. ఇద్దరూ కొద్ది దూరం నడిచారు. శాంతి, నువ్వు నమ్మిన మాన్య ఒక్క నిజం చెప్పాలి. కరుణ నా తోబుట్టు లాంటిది అన్నాడు. శాంతి తేలిగ్గా ఈజీగా ఊపిరి పీల్చుకుంది. మీ అణువణువు పులకరింపజేసే ప్రణయదేవత ఇంకా సాక్షాత్కారం కాలేదా అంది. ఆమె అణువణువు అతని జవాబు వినాలని కుతూహలంగా కాచుకుంది. అతను చిన్నగా నవ్వాడు. దర్శనమైంది అన్నాడు నక్షత్రాల మధ్య ఎక్కడ దాక్కుందాని చందమామ కోసం వెతుకుతూ. ఎవరో? నువ్వే అంటే ఆ పరిస్థితి ఎలా ఎదుర్కోవాలి? ఆమె శరీరం దూదిపింజిలా ఉంది. మనిషిని మనసును కదిలించేది. అందం ఒకటే కాదు, మరెన్నో ఉన్నాయి. తెలుసుకుని ఏం చేస్తారు అన్నాడు నిరాశ నిస్పృహగా చూస్తూ. స్నేహితురాలుగా అడిగే హక్కుందనుకున్నాను. నాకు మిగిలిన స్నేహితురాలివి, శ్రేయోభిలాషివి నువ్వే. థ్యాంక్స్ అంది తల వంచుకుని. అప్రయత్నంగా అతని చేయి పట్టుకుంది. ఆ స్పర్శలో ఎంతో ఆప్యాయత ఉందనిపించింది. నాతో ఓ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థి తిరుగుతాడు. శరత్ బాబు ఏదో బాబు కదా? ఆ శరత్ బాబే. అతని చెల్లెలు శశి చాలా అందగత్తె. ఆమెను చూడగానే నాదైతే బావుండు అనుకున్నాను. అభిమన్యు. అవును శాంతి, దురదృష్టం చూడు. ఆ అమ్మాయి అందని చందమామైంది. నాకు ఏదీ అందదేమో అని ఎటో చూస్తూ నిలబడ్డాడు. అతని చెవుల్లో శశి ఆర్తనాదం మారుమ్రోగింది. తనైనా సుఖపడుతుందనుకుంటే అదీ లేదు అని మొన్నటి సంఘటన చెప్పాడు. శాంతి నుండి ఎలాంటి రెస్పాన్సు లేదు. మాట్లాడవేం శాంతి? ఇటు తిరిగాడు. శాంతి లేదక్కడ. అతను ఆశ్చర్యంగా చుట్టూ కలి చూశాడు. హాస్టల్లోకి వెళుతోన్న ఆమె ఆకారం లీలగా కనిపించింది. ఒక్క నిమిషం అలా నిలబడిపోయాడు. శాంతి అలా చేసిందేంటి? శాంతి తనను అభిమానించిందా? అంతే అయి ఉంటుంది. తను ఆమె సౌజన్యానికి ముగ్ధుడైనా భారీగా ఊహించలేకపోయాడు. అప్పుడు వెళ్లి పిలిచినా ఆమెను రెచ్చగొట్టడమే అవుతుందని మెల్లగా తన గది చేరుకున్నాడు. బయటికే తలుపులున్న గదిలోకి వెళ్లి మౌనంగా మంచంలో కూర్చున్నాడు. అతని బుర్ర ముద్దుబారిపోయింది. దెబ్బ మీద దెబ్బ, ఏం చెయ్యాలో తోచలేదు. హాల్లో లోపలి తలుపులో నీలి కళ్ళతో నిల్చుంది కరుణ. హాయ్ అన్నాడు నవ్వు ముఖానికి పులుముకొని. జాబు విషయములు తెలిసుండెనా? నేను వెళ్ళలేకపోయాను కరుణ అన్నాడు. రేపు వెళ్ళవచ్చును. ఇంట్లోకి రండు, భోజనం చేయుదురు. కరుణ, ప్లీజ్ ఈ పూట నన్ను వదిలేయ్ అన్నాడు. ఆమె వెనుతిరిగి వెళ్ళిపోయింది. తను నలుగురు యువతల మధ్య ఇరుక్కుపోయాడా? నలుగురు అతడిని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. శిరీష, శాంతి, కరుణ, శశి. శిరీషను ఏనాడు పరవశించి చూడలేదు. తన భారీగా ఊహించలేదు. శాంతి గుణాలను, మంచితనాన్ని ప్రేమించాడు. ఆనాడు ఆమె పని మనిషి తమ్ముడనుకునిచ్చిన 5 రూపాయల నోటు ఇంకా ఉంది. ఆమె లేకపోతే బ్రతకలేను అన్నంత గాఢంగా ప్రేమించలేదు. కరుణను ఒక ఆత్మీయురాలుగా, తోబుట్టువుగా చూశాడు. అంతకు మునుపు కరుణకు థామస్ గారికి ఏ అభిప్రాయం ఉండేదో గాని మొన్నటి సంఘటన తర్వాత తన జాలిని అపార్థం చేసుకున్నారు. వాళ్ళకెలా ఎలా నచ్చజెప్పగలడు? శశి సంతోషంగా ఉందా అంటే అదీ లేదు. అభిమన్యు, ఎస్ సార్. ఉలిక్కిపడి లేచాడు. కరుణ అన్నం తినలేదు అన్నాడు. సారీ సార్. లేచి వెళ్లి వాళ్లతో పాటు భోజనం చేశాడు. వాళ్లకు తన అభిప్రాయం ఎలా చెప్పాలో అర్థం కాలేదు. ఎంత ప్రయత్నించినా చెప్పలేకపోయాడు. ఆ రాత్రి అశాంతిగా దొర్లాడు. రెండవ రోజు తను వెళ్లే పని లేకుండానే ఉద్యోగం వచ్చిందని ఆర్డర్ చేతిలో పెట్టాడు థామస్. అది చూసి మరీ కుంగిపోయాడు. అతను నిస్వార్థుడే గాని తన పట్ల ఇంత శ్రద్ధ చూపుతున్నాడంటే దాని వెనక ఎంత ప్రణాళిక ఉందో. ఆర్డర్ అందుకుని అతని పాదాలకు నమస్కరించాడు. సార్, నా తండ్రి బ్రతికున్నా ఇంతకంటే ఎక్కువ చేయరేమో, మీ రుణం తీర్చుకోలేను అన్నాడు. ఓ మై బాయ్. తెలివైన వారికి, కృషివరులను అవమానపరిచే ఈ వ్యవస్థను యావగించుకుంటాను. తప్పితే ఏం చేయలేం. ఇదో సాయమా అన్నాడు లేపి భుజాల చుట్టూ చేయి వేసి. నాకు తండ్రి, తోబుట్టువులేని లోటు మీరు కరుణ తీర్చారు. దానికి నేనెప్పుడూ కృతజ్ఞునై ఉంటాను అన్నాడు. ఇక లేచి వాళ్లకు ముఖం చూపలేక బయటపడ్డాడు. అతనికి ఎంతో రిలీఫ్గా ఉంది. అభిమన్యు 10 సార్లు వెళ్లినా సుశీలమ్మ మాట్లాడడానికి నిరాకరించింది. అతను ఏమీ చేయలేక తిరిగొచ్చేశాడు. దారిలో ఒక విద్యార్థి కలిశాడు. ఎంతవరకు సార్? గదికే అన్నాడు బస్ కోసం చూస్తూ. నేను సరోవర్ వరకు వెళుతున్నాను, రండి. లిఫ్ట్ ఇచ్చాడు. సరోవర్ ముందు దించి వెళ్ళిపోయాడు. థ్యాంక్ యూ. మీకే థ్యాంక్స్ చెప్పాలి. నన్ను అర్థం చేసుకుని ఇక్కడ దిగారు. గది వరకు వచ్చేవాణ్ణి. పెళ్లి రిసెప్షన్ ఉంది సార్. అతను వెళ్ళిపోయాడు.
అతను నిలబడుండగానే ట్యాంకు బండ్లో స్నానం చేసి రాజ్య టీవీతో వస్తున్నాయి గేదెలు. అబ్బా, సిటీ మధ్యలో న్యూసెన్స్ ఎప్పుడు తప్పుతుందో అనుకుని ఫిషరీస్ వైపు వెళదామని 2 అడుగులు వేశాడు. అక్కడ కొద్ది దూరంలో జనం గుంగుడున్నారు. ఏంటి? ఎవరో బాబు, పెద్దింటి పిల్లలాగే ఉంది, నీళ్లలో దూకి నిండు ప్రాణం తీసుకుంది అని గాఢంగా నిట్టూర్చి వెళ్ళాడు ఓ వ్యక్తి. ముందుకు పోదామంటే అడుగు పడలేదు. మనిషి విసిగి చావును కోరతాడు. చనిపోయాక కూడా శాంతి దొరకపోతే ఏం చేస్తాడు అన్నాడు కవి. చచ్చి సాధించేదేంటి? ఆ గుంపును తప్పుకుని తొంగి చూశాడు. నీలంచీర గోచితో బిగించి కట్టి హుస్సేన్ సాగర్లో దూకినట్టుంది. ఇంకాస్త ముందుకు వెళ్ళాడు. శశి! అతని హృదయాన్ని పరిసరాల్ని చీల్చుకుని వచ్చిందా పిలుపు. ఎవరు? ఈమె తెలుసా? జనం దూరం జరిగారు. అభిమన్యు ముందుకు దూకి శశిని అటు ఇటు కదిలించాడు. అందమైన శశి రూపం నీలంగా మారి గమ్మత్తుగా ఉంది. శశి! శశి! నో, శశి చనిపోలేదు, మీరంతా జరగండి. జనాన్ని ఆవేశంగా నెట్టి ఓ ఆటో రిక్షాను పిలిచి శశిని భుజం మీద వేసుకుని ఆటో ఎక్కాడు. అతను చెప్పింది విని ఆటో రిక్షా అతను వాయు వేగంతో ఉస్మానియా ఆసుపత్రి వైపు మళ్లించాడు. అతను అక్కడ పాటించాల్సిన నియమాలను పక్కకు నెట్టి సరాసరి అవుట్ పేషెంట్లు వెయిట్ చేసే స్థలం చేరుకున్నాడు. డాక్టర్! డాక్టర్! అతను వెర్రి ఆవేశంతో అరిచాడు. ఒక్కరు కాదు, 3 డాక్టర్లు పరిగెత్తుకునొచ్చారు. అతను శశి శరీరాన్ని బలపై ఉంచాడు. వాళ్ళు ఆమె వాలకం చూసే ఆమె ఏమైందో నిర్ణయించారు. అయినా విధి నిర్వహణ అన్నట్టు ఆమెను టెస్టు చేశారు. తీసుకువెళ్ళండి, ఆమె చనిపోయింది. నో డాక్టర్, నో, ఆమె చనిపోలేదు, చనిపోదు. మరొకసారి పరీక్ష చేయండి ప్లీజ్ అరిచాడు ఉన్మాదిలా. ఐఎమ్ సారీ, రియల్లీ షీ ఈజ్. డాక్టర్ను మాట్లాడనివ్వలేదు. నో డాక్టర్, పరీక్ష చేయండి, శశి చావడానికి వీల్లేదు, వీల్లేదు. అక్కడున్న ఒక అటెండర్ వచ్చి పట్టుకున్నాడు. మిస్టర్ అభిమన్యు. మరో డాక్టర్ వచ్చి పట్టుకున్నాడు. అతను హైస్కూల్లో క్లాస్మేట్. అభిమన్యునే, ప్లీజ్ చూడరా శేషు, ఆమె చనిపోలేదురా. రిలాక్స్ బ్రదర్, ఇంటికి తెలపాలా? తీసుకువెళతావా? ఫోన్ లేదు, తీసుకువెళదాం. ఇక్కడికి శవం రాని, మనిషిని రాని వెళ్ళడానికి కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. ఒకసారి ఈ అడ్రస్కు వెళ్ళి విషయం చెప్పిరా. అలాగే. ఆ డాక్టరు వెళ్ళిపోయాడు. అభిమన్యు అసహాయంగా కూలబడిపోయాడు. అతని హృదయం ఘోష పెడుతోంది. ఈ వ్యవస్థను ఇన్ని సంవత్సరాలైనా మార్చలేదు. కట్నాల అంగడిలో ధరలకు తట్టుకోలేక ఎందరో కన్యలు బలవుతున్నారు. శరత్ కలిసిన రోజే చెప్పాడు. వాళ్ళు ధనవంతులైనా ఏదో ఒకటి లేదని మా చెల్లిని బాధిస్తారు సార్. నాన్న అటు అన్నకు దూరం అయ్యాడు. ఇటు శశి అత్తగారి కోరికలు తీర్చలేక దాదాపు పిచ్చివారయ్యారు. స్కూటర్ అంటే ఇచ్చాం, టీవీ కావాలంటే ఇన్స్టాల్మెంట్లో తీసిచ్చాం, ఇప్పుడు వాషింగ్ మిషన్ కావాలట అన్నాడు. ఏదో అడ్జస్ట్ అవుతారనుకున్నాడు. నేటి నరుల గొంతెమ్మ కోరికలు అలా ఉన్నాయి అనుకున్నాడు. కాని ఆమెను ఆత్మహత్య చేసుకునే స్థితికి ఈడుస్తాయని ఊహించనైనా లేదు. బంగారు బొమ్మ శశి రూపం ఎంత కమిలిపోయింది. పదవుల కోసం పోకులాడే పాలకులు, సన్మానాల కోసం చంకలెగరేసే సోషల్ వర్కర్సు, విదేశాల కలలు కనే విద్యార్థులు ఈ వ్యవస్థను ఎదిరించేది ఎవరు? సార్! పిచ్చిగారుస్తూ శరత్బాబు పరిగెత్తుకొచ్చాడు. అమ్మా శశి, నా తల్లి! శివరా వచ్చాడు. వారి ఏడుపు అంగలాల్పుల మధ్య పోలీసుల రాతకోతలు పూర్తి చేసి శవాన్ని అప్పగించారు. ఆడవారు బోరుని ఏడ్చారు. శశి అత్తగారింటికి కబురు వెళ్ళింది. వాళ్ళు ఊరు వెళ్లారట. ఏం జరిగిందో ఎవరూ చెప్పలేదు. నా జేబులో ఉదయమే ఉత్తరం పెట్టింది నాయన. శనిముండవాణ్ణి చూసుకోలేదు. శివరావు ఉత్తరం అందించాడు. నాన్న, కోరి కోరి ఏరి ఏరి ఇంజనీర్ అంటూ సంబంధం తెచ్చావు. మనుగడ సవ్యంగా సాగడానికి డబ్బు, హోదా ముఖ్యం కాదు నాన్న. వారి హోదా, చదువుకు తగిన కట్నం, లాంఛనాలు అడగకపోయినా మీరిస్తారని వారంటే మా శ్రీవారు, వారి ప్రియాతి ప్రియమైన వదిన గారు తలచారు. అత్యాశతో నేను సుఖపడాలని చేసిన ఈ సంబంధం దుఃఖపడ్డానికని గ్రహించేసరికి నేను నీకు అందనంత దూరంలో ఉంటాను. నాన్న, నా కోసం ఏడవకు. నీ ఒంట్లో ఉన్న ఆఖరు రక్తపు బొట్టు వరకు నాలాంటి అమ్మాయిలను కట్న పిశాచానికి బలయ్యే యువతులను ఆదుకొని ఈ దురాచారాన్ని రూపుమాపితే నా జీవితం ధన్యమవుతుంది. నాకు మీరిచ్చిన నగలు అమ్మ అలమరాలో పెట్టాను. అవి వదినకిచ్చేయండి. శరతన్నను చాలా చాలా అడిగానని చెప్పు. అలాగే అభిమన్యు గారొస్తే నా ఆఖరు నమస్కారం అందజేయి. ఇట్లు నీ శశి. ఆమెను ఆత్మహత్యకు పురికొల్పిన పరిస్థితులేంటో ఎవరికీ తెలీదు. ఆమె రాసిన ఉత్తరం ఆషామాషిగా ఉంది. ఎలా? అందాల శశిని అగ్నికి ఆహుతి చేసొచ్చారు. శశి, అందుకో నా ఆఖరు ఆశిస్తులు. ఎంత పనిచేసావు అని ఏడ్చాడు. శరత్ బాబు పిచ్చివాడయ్యాడు. వాడు రాని చంపేస్తాను, నరికేస్తాను, రాష్ట్రుడు.
అంటూ పిడికిళ్ళు బిగించాడు. బాబు, నా కూతురు, నా తల్లి సుఖపడుతుందనుకున్నాను. శశి, వాళ్ళు కష్టపెడితే కన్నవారం ఏమైపోయావనుకున్నావు? మమ్మల్ని దగా చేశావు, మోసం చేశావు. శివరావు ఆడవారిలా తలుచుకుని ఏడ్చాడు. శశి, నువ్వు చనిపోతే నీ నగలతో నేను సంతోషంగా ఉంటాననుకున్నావా? నాన్న ఈ హెచ్చులో మానతాడని దూరం అయ్యాం అన్న భోరం అన్నాడు. ఎవరంతా ఏడ్చినా శశి తిరిగి రాదు. వాళ్ళంతా అదృష్టవంతులు, ఏడవగలరు. అభిమన్యుక అవకాశం లేదు. శశి పట్ల తనకున్న ఏ భావం వ్యక్తం చేయలేడు. శశి చనిపోయి 10వ రోజు. అప్పటికి వదినా మరుదులు రాలేదు. వాళ్ళ పని నేను చెబుతాను. ఆవేశంగా వెళ్లిన శరత్బాబు ఆవేదనతో తిరిగొచ్చాడు. అభిమన్యు గారు, ఒక్క నిమిషం అలా వస్తారా? ఏంటి శరత్? అభిమన్యు అతని వెంట వెళ్ళాడు. ఇద్దరూ ఇంటికి దూరంగా తోపులోకి వెళ్లారు. ఆ తోపులోనే ఒకనాడు గిరిధర్ అభిమన్యుని కొట్టాడు. మీరీ మధ్య శశిని చూసారా? తీక్షణంగా అడిగాడు. ఈ మధ్య అంటే దాదాపు నెల రోజుల క్రితం మా చిత్తరంజన్ మావయ్య ఇంటికి వెళ్ళొస్తున్నాను. రోడ్డుపై నడుస్తూ కనిపించింది. ఇంటి వరకు సాగనంపాను. అంతేనా? శరత్, సార్, వాళ్ళు రాక్షసులు. మీరు రోజు అక్కడికి వెళ్లేవారట. మీతో తిరుగుతుంటే పెళ్లైన స్త్రీకి ఇదేం బుద్ధని మందలించారట. ఇంకా చాలా అన్నారు. శరత్, వాళ్ళెంత దుర్మార్గులో నాకు తెలుసు. ఆ రోజు వాళ్ళు శశిని కొట్టిన వివరం చెప్పాడు. అవును సార్, అక్కడ పనివారు అసలు విషయం చెప్పకపోతే మీపైనే కక్ష పెంచుకునేవాణ్ణి అన్నాడు ఆవేదనగా. ఏం చెప్పారు శరత్? ఆ వదిన మరుదులకు సంబంధమట. రోజు శశిని ఏదో మిషతో కొట్టడం, తిట్టడం, కట్నం అంటూ సాధించాడమట. శశి మరణించే ముందు రాత్రి వదిన మరిదిని గదిలో చూసి శశి పోట్లాడిందట. ఉదయం లేస్తూనే వాళ్ళు ఊరికి వెళ్లారట అన్నాడు. స్వతంత్రం వచ్చి 30 సంవత్సరాలైనా స్త్రీ స్థితి మారలేదన్నమాట. ఇంకా కట్నాల అంగడిలో పెళ్లికొడుకులు అమ్ముడవుతూనే ఉన్నారు. దీనికి పరిష్కారం లేదా? నిట్టూర్చాడు అభిమన్యు. మనం యువకులమే ఈ అన్యాయాన్ని ఎదిరించాలి సార్ అన్నాడు. ఎలా ఎదిరించను? చెప్పు చెప్పు శరత్. నీటి బిందువులు కలిస్తేనే ధారలు ఏరులవుతాయి. ఏరులన్నీ మహాసాగరమవుతుందని నమ్మి శశిని వివాహం చేసుకోవాలనుకున్నాను. నాకు తెలుసు సార్, మన ఆదర్శాలను అసమర్థత అనుకుంటున్నారు. స్వార్థంతో యువశక్తిని అడ్డదారి పట్టిస్తున్నారు ఈనాడు. నా చనిపోయిన చెల్లెలిపై ప్రమాణం చేస్తున్నాను. ఈ దుష్టశక్తులను పారద్రోలడానికి నా ఆఖరి రక్తపు బొట్టు వెచ్చిస్తాను అన్నాడు ఆవేశంగా. అతని పిడికిళ్ళు ఉక్కులా బిగుసుకున్నాయి. ఆ ఆవేశం నుండి పుట్టిన ఆవిరే అగ్నికణంగా మారి దుష్టశక్తులను సంహరించాలి అనుకున్నాడు అభిమన్యు. శరత్, ఇప్పుడు ప్రశాంతంగా ఉండు. మీకు తెలీదు సార్, మా శశిని మర్చిపోలేను సార్. ఇద్దరం కావలలా పెరిగాం. బడికి వెళుతూ నేనెంత అల్లరి చేసినా ఒక్కనాడు ఇంట్లో చెప్పలేదు సార్. అది దేవత, అందుకే. మాట్లాడలేక బావురుమన్నాడు శరత్ బాబు. ఊరుకో బాబు, ఊరుకో. 1-2 సార్లు చూసిన నేనే మరవలేకపోతున్నాను అన్నాడు బాధగా. ఆ రాస్కెల్ని, ఆ హంతకుడు మధుకృష్ణను బొక్కలిర్చి హుస్సేన్ సాగర్లో వేస్తాను. నా చెల్లెలతో వాడు సమాధి కావాలి అన్నాడు కోపంగా లేచి. శరత్, అలా చేస్తే ఏంటి లాభం? నా చెల్లెలి ఆత్మ శాంతిస్తుంది. వెర్రివాడ, ఒక్క మధుకృష్ణ చనిపోతే ఏం? మరో 100 పుడతారు. మనకది కాదు సమస్య. ఈ వ్యవస్థనే మార్చాలి. మార్చబోతే బోల్తా పడతాం సార్. నవతను ఆహ్వానించే యువత ఆత్మవిశ్వాసంతో ఉండాలి. ఆదర్శవంతమైన బాట నిండా ముళ్ళే. వాణ్ణిలా వదిలేద్దామా? ఏం చేస్తాం? చట్టం గుడ్డిది. అతను పెట్టిన బాధలు ఎలా నిరూపిస్తావు? ఆ పని మనిషిని పట్టుకుంటాను. నీకోసం కోర్టుకొస్తుందా? ఇంపాసిబుల్ అన్నాడు అభిమన్యు. శరత్ రక్తం సలసలా కాగిపోయింది. శరత్ బాబు ఆవేశంగా మధుకృష్ణ ఇంటికి వెళ్ళాడు. వారు శశికి అంత్యక్రియలు చేసినట్టు కర్మకాండ చేస్తున్నారు. మధును ప్రేమించాడని అమ్మాయి అంతస్తు మంది కాకపోయినా అభ్యంతర పెట్టలేదు. పమిట నోటకొక్కుని ఏడుస్తోంది మీరాబాయి. ఊరుకోండి, మీరేం చేస్తారు? ఆ పిల్లకు సుఖపడే గీత లేదు అంటున్నారు అంతా. రా తమ్ముడు రా. శశి ఎంత పిరికిదయ్యా. ఒక్క మాట అక్కయ్య, నేనిలా ప్రేమించానంటే. మీరాబాయి శరత్ను చూసి భోరుమంది. నోరు ముయ్యండి. శరత్ అరుపులకు చుట్టుపక్కల ఇళ్లవారు కూడా అదిరిపోయారు. అతను అక్కడ నిలబడితే ఆ వదిన మరిదిని చంపుతాడేమో అనిపించింది. బయటకొచ్చి పని మనిషిని పిలిచాడు. చూడమ్మా, ఇక్కడ చూసినంత పోలీస్ స్టేషన్లో చెబుతావా? నేనేం చూశాను? నాకేం తెలీదు అంది కంగారుగా. మొన్న నాతో చెప్పావే, ఈ వదిన మరుదుల భాగవతం, అదే చెప్పమ్మా అన్నాడు. నాకు భాగవతం రామాయణం ఏం తెలీదు, వెళ్ళవయ్యా. ఎసడించి వెళ్ళిపోయింది. అభిమన్యు గారు వయసుకు చిన్నవారైనా అనుభవంలో పెద్దవారు అనుకొని నిట్టూర్చాడు. అతను ఆవేశంగా ఇంట్లోకి పోబోయాడు.
ఆ వదిన మరుదులను చంపి తను జైలుకెళ్ళాలి. అవును అంతే. శరత్, మీరా? వెనుతిరిగి ఆశ్చర్యంగా చూశాడు. అమ్మ ఎందుకో రమ్మని కబురు చేసింది. అందుకే మామ ఇంటికి బయలుదేరాను. నువ్విక్కడ కనిపించావు అన్నాడు. ఆ ఇద్దరిని చంపేస్తాను సార్. చంపి ఏం సాధిస్తావు? శరత్, ఇప్పుడు నీ తల్లిదండ్రుల గురించి ఆలోచించు. వాళ్ళిప్పటికీ మీ చెల్లి మరణానికి బాధపడుతున్నారు అన్నాడు అనునయంగా. ఎప్పుడు గొప్పలు చెబుతూ తిరిగే తండ్రి దీనంగా సర్వం పోగొట్టుకున్నట్టు కనిపించాడు. అభిమన్యు వెంట మెయిన్ రోడ్డుకొచ్చాడు. అమ్మను చూసొస్తాను. నువ్వు నా కూడా వస్తావా? పదండి అన్నాడు. ఆమె మొన్న ప్రవర్తించిన తీరుకు నా ముఖం చూస్తుందనుకోలేదు. కలతలు కలకాలం ఉండవు సార్ అనే అనిపిస్తోంది. నిట్టూర్చి నడక వేగం హెచ్చించారు. అమ్మా అమ్మా, ఎందుకీ నిర్ణయం తీసుకున్నావమ్మా? ఎవరికి ఎవరు అమ్మనాయనా? సుశీలమ్మ వేదాంతిని అడిగింది. అమ్మా, అంత అన్యాయంగా మాట్లాడకమ్మా. అమ్మ అన్యాయాలు చెయ్యొద్దు. కొడుకులు మాత్రం తల్లి బ్రతకుండగానే కొరువు పెట్టాలి, అవునా? చిత్రంజన్ అడిగాడు వైపు పీలుస్తూ. అభిమన్యు అహం దెబ్బతింది. ప్రతి విషయంలో ఆయన ప్రమేయం ఎందుకు అర్థం కాలేదు. అయినా తను పోట్లాడాలని రాలేదు. బల్ల మీద అభిమన్యుకు సంబంధించిన పొలాల వివరాలున్నాయి. సుశీలమ్మ నగలు, విలువైన సామాను అమ్మి అది బ్యాంకులో వేసింది. దానిపై వచ్చే వడ్డీ తనకొచ్చేలా ఏర్పాటు చేసుకుంది. ఆమె పుట్టపర్తి సాయిబాబా గారి దగ్గరకు వెళ్లి ఉండడానికే నిశ్చయించుకుంది. అక్కడ ఒక గదిస్తారట అద్దెకు. బంధువుల దగ్గర, కొడుకు దగ్గర, అత్తగారింట్లో దొరకని మనశాంతి అక్కడైనా దొరుకుతుందేమోనని అన్నదామె. అమ్మా, ఆ మాట అనకమ్మా. నేను మానభంగం చేశానంటే నువ్వు నమ్ముతున్నావా? ఆరతిగా అడిగాడు. అభిమన్యు, నన్ను నేనే నమ్మడం లేదు. ఏదో ఇలా బ్రతకని. ఎందుకమ్మా అంత నిష్ఠూరం? నేను ఏ తప్పు చేయలేదన్నాను కదా. చేశాననుకో, తల్లివి క్షమించలేవా అన్నాడు ఆవేదనగా. క్షమించడానికి నేనెవరిని నాయనా? వద్దమ్మా, అలా మాట్లాడుకు. ఏం చేస్తే నీ ప్రయాణం ఆపుతావో చెప్పు అన్నాడు ప్రాధేయపూర్వకంగా. సోఫాలో కూర్చున్న సుశీలమ్మ ఒక్కసారి తలెత్తింది. ఆమె కళ్ళల్లో ఏదో రకమైన ఆర్తి, అభ్యర్థన చూశాడు. తెల్లచీర, తెల్లరవిగా వేసుకుని శాంతి దూతలా గంభీరంగా ఉంది. ఆమె కరిగిపోయింది. కాని చిత్తరంజన్ మాటలు విని ఆగిపోయింది. అబ్బా, అమ్మ మాట వింటాడట. ఎంత ప్రేమరా అమ్మంటే. మొదట వెళ్ళి నీ సామంతి ఇక్కడికొచ్చాయి. నేను అమ్మతో మాట్లాడుతున్నాను. నేను మీ అమ్మ తరపునే జవాబు చెప్తున్నాను. అమ్మా, మన మధ్యవర్తి ఎందుకమ్మా? చెప్పు. ఇక్కడ పడి ఉండడం నీకు సమ్మతమైతే ఇప్పుడే వెళ్ళి సామాన్ తెస్తాను. నా కోసం నువ్వంత త్యాగం చెయ్యొద్దు. త్యాగం కాదమ్మా, కొడుకుగా కనీస ధర్మం నెరవేర్చని నేను ఆశించలేదు. అందరికీ అన్నీ లభ్యం కావు. వద్దమ్మా, ఆ మాట అనుకో. నా పొరపాటు సరిదిద్దే హక్కు నీకుంది. చెప్పు. నేనొచ్చి ఇక్కడుంటే నీ మనసు శాంతిస్తుందా? చటుక్కున లేచి ఆమె ఒడిలో తలపెట్టుకున్నాడు. అబ్బీ, ఆమె గొంతు పూడుకుపోయింది. అమ్మా, నేనే తప్పు చేయలేదు. చేశానని నువ్వనుకుంటే నువ్వు ఏ శిక్ష విధించినా సరే నన్ను వదిలిపోకు అన్నాడు. నువ్వు నిజంగా అంటున్నావా? నిజం. నాన్నగారిపై ప్రమాణం చేస్తాను అన్నాడు. ఆమె కొడుకు తల హృదయానికి హత్తుకుంది. ఆమె కళ్ళు అవిరాళంగా వర్షించాయి. ఇద్దరూ చాలాసేపు ఉండిపోయారు. పదమ్మా, మా నూరు వెళదాం అన్నాడు లేచి. నువ్వే నీ సామాన్ తీసుకునొచ్చాయి. మనం మన ఇంటికి వెళదాం అన్నదామె. అలాగేనమ్మా అని లేచి బయటకొచ్చి శరత్ బాబును పిలిచాడు. శరత్ ఆమెతో మాట్లాడి తన చెల్లెల జీవితం ఎలా నాశనమైందో చెప్పాడు. మావాడు మోసం చేశాడని, ఆత్మహత్య చేసుకుందని విన్నాను. లేదండి, అభిమన్యు గారికి ఏం సంబంధం లేదు. ఆ గిరిధర్గాడు మేనేజింగ్ కమిటీ మెంబర్లు కలిసి ఆడిన నాటకంలో ఇరుక్కున్నారు. అది చూసి మా నాన్న గొడవ ప్రారంభించారు అంతే అన్నాడు బాధగా. మనకు రాసిపెట్టలేదు అన్నదామే. ఇద్దరూ వెళ్లారు సామాన్ తేవడానికి. శరత్ దారిలో పనుందంటూ వెళ్ళిపోయాడు. అభిమన్యు 2 సూట్ కేసులు, ఫ్లాస్కు, చిన్న ట్రాన్సిస్టరు, బెడ్డింగు తీసుకుని ఆటోలో మేనమామ ఇంటికొచ్చాడు. దారి పొడవునా అతని ఆలోచనలు రకరకాలుగా సాగుతున్నాయి. తను ఒక మంచి బడి తీస్తాడు తండ్రి పేరున. దానికి అనుబంధంగా హాస్టల్ పెట్టాలి. అసలు హైదరాబాద్ కంటే నిజామాబాద్లో అయితే బాగుంటుంది. అవును, అక్కడి వారికి తను ఏదో చేసినట్లవుతుంది. ఆటో రిక్షా ఆగగానే గంగా, బాలు వచ్చి సామాన్లు దింపారు. మీరింట్లోకి వెళ్ళండి బాబు, మేం తెస్తాం అన్నారు. వాళ్ళు చెప్పినా వినరని లోపలికి వెళ్ళాడు. చిత్తరంజన్ పక్కపక్క నవ్వుతున్నాడు. అమ్మాయి, నేను చెప్పినట్టు కాస్త బెట్టుగా ఉండు. వాడు ఇల్లరికానికి అన్నింటికీ అంగీకరిస్తాడు. అసలు ఆవేశం తప్ప ఆలోచన లేదు కుర్రాళ్లకు. వాడి బోడి MA డిగ్రీ 4 గీసుకోవడానికి రాదు. ఇక వెళ్ళలేకపోయాడు. లోపలికి వెళితే తనేం చేస్తాడో తనకు తెలీదు. అందుకే వెనుతిరిగి బాలు గంగ చేతిలో సామాన్లు లాక్కుని వెనుతిరిగాడు.
ఆటోలో సామాను పెట్టి పదమన్నాడు. బాబూ, గంగ అరుపులు గాల్లో కలిసిపోయాయి. ఏంటి? పద్మావతి వచ్చింది. ఆమెకు మేనల్లుణ్ణి వంచడం నచ్చలేదు. అయినా మాట్లాడలేదు. ఇప్పుడు అరుపులు విని బయటకొచ్చింది. అమ్మగారు, అభిమన్యు గారొచ్చి వెళ్ళిపోయారు. సామాన్ తీసుకురాలేదా? సామాన్లన్నీ తీసుకొచ్చారమ్మా. ఆయన ముందొచ్చారు. మేము వెనక వస్తుండగానే వెళ్ళిపోయారు. పద్మావతికి అర్థమైంది. భరత మాటలు అభిమన్యు వినుంటాడని. ఆమెకెక్కడలేని ఆవేశం ముంచుకొచ్చింది. నేను చెబితే విన్నారా? ఆ అబ్బాయిని బలవంతంగా బంధించాలని చూశారు. అది ఎన్నాళ్ళు సాగుతుంది? మీ మాటలు విని వచ్చినవాడు వచ్చినట్టే వెళ్ళిపోయాడు అంది భరతతో. అభిమన్యు వచ్చి వెళ్ళాడా? సుశీలమ్మ ఆశ్చర్యపోయింది. ఉత్తగా రాలేదు, సామాన్లతో వచ్చాడు అంది. సుశీలమ్మ చేతిలోంచి మంచినీళ్ల గ్లాసు జారిపోయింది. వాడు వాడు నన్ను ఏమనుకునుంటాడు? అమ్మ కూడా నటిస్తుంది అనుకునుంటాడు. భగవంతుడా, ఏంటి పరీక్ష? ఆమె వెనక్కు వాలిపోయింది. సుశీల, ఓ సుశీల! అతను పిలిచాడు. ఆమె పలకలేదు. గంగా, డాక్టర్కు ఫోన్ చేయి అన్నాడు. భార్యాభర్తలు కలిసి ఆమెను లేపి గదిలోకి తీసుకువెళ్లారు. ఆమెకు దుఃఖం ఆగడం లేదు. తను తెల్ల అభిమన్యు ఆంతర్యం తెలిసి కూడా ఎంత దారుణంగా ఊహించింది. డాక్టర్ వచ్చి పరీక్ష చేశాడు. ఏం లేదు, విశ్రాంతి అవసరం అని వెళ్ళిపోయాడు. ఫోను సుశీలమ్మ గారికి. ఫోను వైరు లాగుతూ ఆమెకు అందించాడు. సుశీలమ్మ వణుకుతున్న చేతులతో గట్టిగా పట్టుకుంది. హలో హలో! అవతలి కంఠం అభిమన్యుది. తనకు ప్రియాతి ప్రియమైన కంఠం. హలో హలో! హలో అబ్బి, హలో అంది చివరకు. నువ్వేనా? అమ్మా, నాకేం లేకపోయినా కొండంత అన్నను ఉన్నావని ధైర్యం ఉండేదమ్మా. నన్ను పూర్తిగా అగాధంలోకి తోసావమ్మా. నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావన్న సత్యం కంటే మావే పక్షం చేరావన్న విషయం భరించలేకపోతున్నాను అన్నాడు బాధగా. అది కాదబ్బి. వద్దమ్మా, వద్దు. నా తల్లి నిజం మాట్లాడుతుందని, పెద్దగా చదువుకోకపోయినా సంస్కారం ఉందని గర్వపడేవాణ్ణి. అది అబద్ధం చేయకమ్మా. మావయ్య మరీ విలన్లా తయారయ్యాడు. మావయ్య ఇంటికి ఇల్లరకం అంటే బ్రతికుండగానే చనిపోవడం వంటిది. మావయ్య ఏం చేస్తున్నాడో, ఎందరూ శపిస్తున్నారో నీకు తెలీదమ్మా. ఉపవాసం ఉండి చనిపోవడం మేలు ఆ డబ్బు తినే కంటే. అబ్బి! అవునమ్మా, నీ ఎదుట కూర్చుని ఆ విషయాలు ఎలా చెప్పను? హాస్టల్ బిల్డింగు కాంట్రాక్టు తీసుకున్నారు. మేనేజింగ్ కమిటీ మెంబరు. ఉదారంగా సేవ చేస్తున్నాను అంటారు. అక్కడంతా మింగుడే. అక్కడ పనిచేసే మిగతా స్టాఫ్ సలాం కొట్టాలి, లేకపోతే వాళ్ళ పొట్ట కొడతాడు. వాళ్ళు శపించే విషయాలు నీకెవరూ చెప్పరు. అలాంటి సంపాదన కావాలమ్మా? సమాధులపై పునాదులన్నా తక్కువే. ఆ రక్తపు కూడు తినడం మనకు అలవాట్లేదమ్మా. అందుకే వద్దన్నాను. నన్ను వంచాలనుకున్న మావయ్యకు వత్తాసిచ్చావు. అబ్బి, నా మాట వినరా? ఇంకో షాకింగ్ న్యూస్. అదే వార్త. ఆనాడు నాన్నకు వద్దులే, విని తట్టుకోలేవు. కొడుకు చచ్చిన వాళ్ళు సంతానహీనులు ఎందరో ఉన్నారమ్మా. నువ్వు అలాంటి దానివి అనుకుని మీ అన్నగారి దగ్గర సుఖంగా ఉండు. అబ్బి, అభిమన్యు! ఆమె పిలుస్తుండగానే ఫోన్ పెట్టేశాడు. ఆమె కుప్పలా కూలిపోయింది. మళ్ళీ డాక్టర్ వచ్చాడు. ఆమెకు హార్ట్ అటాక్ అన్నారు. ఆమె 2 రోజులు కాస్త కోలుకుంది. తనెంత పాపం చేసుకుని పుట్టింది. అన్నగారు అరచేతిలో స్వర్గం చూపాడు. కుమిలి కుమిలి ఏడ్చింది. ఏమైంది సుసి? ఏమైందదినా? భార్యాభర్తలు ఎంత అడిగినా జవాబు చెప్పలేదు. ఆమె మనసు తొలిచివేసే బాధ భరించలేదు. నా తల్లికి చదువు లేకపోయినా సంస్కారం ఉందనుకున్నాను అన్న మాటలు చెవుల్లో గింగురుమంటున్నాయి. అబ్బీ అంటూ ఏడ్చింది. ఏం జరిగిందో చెప్పు సుశీల. కాస్త విసుక్కున్నాడు చిత్తరంజన్. ఏం లేదన్నయ్యా, ఒక్కసారి వాణ్ణి రమ్మను అంది బెక్కుతూ. ఆమె నిద్రమాత్రలు వేసుకుని నిద్రపోతుంది. మర్నాడు చిత్తరంజన్ బయట నుండి రాగానే ఆశగా ఎదురొచ్చింది. అన్నయ్య, అభిమన్యు కనిపించాడా అంది. అతన్ని మరిచిపో. ఎందుకన్నయ్యా అంది ఆదుర్దాగా. నన్ను ఎదిరించి అన్యాయం చేశావంటే పడున్నాను. మేనమామ కాబట్టి, వాడు నా బిడ్డలాంటి వాడే కాబట్టి అందరూ ఎందుకు ఊరుకుంటారు? ఆ పంతులు గారి కూతురుతో కులుకుతుంటే చావబాది హాస్పిటల్లో పడేశారు అన్నాడు. అబద్ధం అన్నయ్య. అయితే వెళదాం పదా. ఆమెను చేయి పట్టి లాక్కుపోయాడు. పద్మావతి వెంట నడిచింది. ఏంటండి అని ఆపాలని చూసినా లాభం లేకపోయింది. అన్న చెల్లెళ్ళు ఆవరణ దాటారు. ఆమె గాఢంగా నిట్టూర్చింది. తాము ఏమాశించి అభిమన్యును తమ ఇంటి అల్లుడుగా చేసుకోవాలనుకున్నారు? అది ఎటుపోతోంది? దానికి కారణం భర్తేనా? అమ్మా, ఎంత దేవురించి అడ్డుపడి చేయాల్సిన పెళ్ళా ఇది? శిరీష బాధగా అడిగింది. కాదమ్మా, మీ నాన్న పట్టుదల. తను అన్నది జరగాలన్న తపన. ఈ పట్టుదల ఎందరినీ బొలుగుంటుందో. నేను నాన్న రాగానే చెబుతాను. అభిమన్యు పేరెత్తితే మీ కంటికే కనిపించను వార్నింగ్ ఇచ్చింది శిరీష. ఆమె ఆలోచిస్తూ కూర్చుండిపోయింది. శాంతి నడిచొస్తూ ఆలోచిస్తోంది.
తనకిష్టమైన వారికి సేవ చేయడానికి ఎంత ఉత్సాహంగా ఉంటుందా? ఆరాధించే వారిది ఏ తప్పైనా క్షమించేస్తామా? ఆమె అభిమన్యును అభిమానిస్తున్నాననుకుంది. కాని తన మనసు అతనికే అర్పణ అయిందని మరిచిపోయింది. అతను శశిని ప్రేమించానన్న సత్యం జీర్ణించుకోలేకపోయింది. 2 రోజులు అలక సాగించేసరికి ఆమె తనువు అణువణువు అతడిని చూడాలని తహతహలాడింది. అతడిని చూడందే బ్రతకలేనేమో అనిపించింది. తన అభిమానాన్ని అడుక్కు తొక్కింది. రోజు ప్రొఫెసర్ క్వార్టర్స్కు దూరంగా నిలబడేది. అతను తల వంచుకుని నడిచి వెళ్లిపోయే వరకు చూసేది. దగ్గరగా వెళ్లి పలకరించాలనున్నా నిగ్రహించుకుంది. అతను జయంతుడు, వసంతుడు, నలకుబురుడు కాదు, మామూలు యువకుడు. కాని ఆరాధనకు అభిమానించడానికి అర్థం ఉండదు. మనసు కోతి లాంటిది. అతను నువ్వు నాకు నచ్చలేదు అని చెప్పకపోయినా ఇండైరెక్ట్ గా అదే చెప్పాడు. ఏ ఆకర్షణ లేక స్నేహితుల్లా కలిసి ఉండగలరా ఇద్దరు? అతను ఉండగలడేమో, కాని తనుండలేదు. ఈనాటికి 5 రోజులైంది. అభిమన్యు కనిపించలేదు. అతనున్నే అన్ని చోట్ల చూసింది. థామస్ గారి నుంచి రావడం లేదు. లైబ్రరీలో లేడు. ఇంకెక్కడున్నట్టు? ఆమెకేం అర్థం కాలేదు. ఈరోజు థామస్ ఇంటికి వెళ్లడానికే నిశ్చయించుకుంది. చకచక వాళ్ళింటికి వెళ్ళింది. ఆమె బెల్ల కొట్టబోయింది. తలుపులు తెరుచుకున్నాయి. క్లాస్కు చిన్న బుట్టా పట్టుకుని బయటకొచ్చింది కరుణ. ఆమె మ్యాక్సీ వేసుకుంది. జుట్టు వేలుముడి వేసుకుంది. హలో కరుణ. శాంతి, మీరా? మీకే విషయం తెలిసినా? అభిమన్యు గారికి యాక్సిడెంట్ అయింది అంది. లేదే, ఎలా జరిగింది? అది నాకు తెలీదు. వారు తెలివిలోకొస్తేనే గాని చెప్పలేము. హా, ఆయన స్పృహలో లేరా? శాంతికి దుఃఖం ముంచుకొచ్చింది. రండి, నేను హాస్పిటల్కి వెళుతున్నాను అంది కరుణ. ఇద్దరూ వెళ్లారు. క్యాజువాలిటీ వార్డులో తలకు కట్టుతో ఉన్నాడు. అతను కళ్ళు విప్పి చూశాడు, కాని గుర్తించలేదు. అలాగే వెర్రిగా చూడసాగాడు. అభిమన్యు గారు అలాగే చూశాడు. కరుణ అతడిని లేపి సూప్ తాగించింది. ఆమెను బేలగా చూస్తూ తాగాడు. అప్పుడే పళ్ళు తీసుకుని శరత్బాబు వచ్చాడు. ఎనీ ఇంప్రూవ్మెంట్ కరుణ? దా అంది. అతను 5-6 సార్లు పిలిచాడు. పిలిచినప్పుడు మాత్రం చూశాడు. నిన్నటి మీద ఇంప్రూవ్మెంటే కరుణ. నిన్న ఈ మాత్రం రియాక్షన్ లేదు అన్నాడు తొనలు ఒలుస్తూ. అవును, డాక్టర్ గారిని మీరు చూస్తారా? డాడీని చూడమనేదా? నేను వెళ్ళి కలిసొస్తాను అన్నాడు. అతను వదిలిపెట్టిన పండు తొనలు తను ఒలవడం మొదలుపెట్టింది. కరుణ బయటికి వెళితే బావుణ్ణు. తన హృదయ భారం తీరే వరకు అతని గుండెల్లో తలదాచుకుని ఏడ్చేది. ఆమె అభిప్రాయం కనిపెట్టినట్టే కరుణ లేచింది. గ్లూకోజ్ కొనాలని మరిచిపోయాను అని బయటికి వెళ్ళింది. ఆమె వెళ్ళగానే అతని హృదయంలో తలదాచుకుని బావురుమంది. అతను కదిలాడు, కాని ఒక్క మాట అనలేదు. శాంతి హృదయం శాంతించింది. లేచి కళ్ళు తుడుచుకుంది. అతని పై కొంగింది. అభిమన్యు, అభిమన్యు! అతను రెప్పలు తాటించాడు. అతను ఒక్క క్షణం నిశ్చలంగా చూశాడు. శాంతి, శాంతి అన్నాడు. అభిమన్యు, నేను శాంతిని. గుర్తించావా? శరత్ బాబు గారు, కరుణ, అయ్యో ఎవరూ లేరా? పిచ్చిగరిచింది శాంతి. మళ్ళీ అపస్మారకంలోకి వెళ్ళిపోయాడు అభిమన్యు. వాళ్ళు రాగానే చెప్పింది. వాళ్లతో వచ్చిన డాక్టర్ ముఖం వికసించింది. అతను పరీక్ష చేశాడు. మరో 10 నిమిషాలకు శరత్ను గుర్తించాడు. అలా 10 రోజులు పట్టింది అందర్నీ గుర్తించడానికి. శాంతి, శాంతి, నాకేమైంది? మీరే చెప్పాలి. యాక్సిడెంట్ అయ్యి యూనివర్సిటీ రోడ్డు మీద పడుంటే లారీ అతను తెచ్చి ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ డాక్టర్ గుర్తించి కరుణకు చెప్పాడట అంది. అతను ఏదో గుర్తుకు తెచ్చుకోబోయి అబ్బా అని మూలిగాడు. కరుణ సూప్సు తెస్తోంది. శాంతి దినమంతా హాస్పిటల్లో ఉంటోంది. సాయంత్రం వెళ్ళిపోతుంది. ఉదయం సాయంత్రం కరుణొస్తోంది. రాత్రి శరత్బాబు ఉంటున్నాడు. సాయంత్రం శాంతిని పంపించొచ్చింది కరుణ. ఆమె తెల్లని మ్యాక్సీ వేసుకుని గమ్మత్తుగా ఉంది. జుట్టంతా కట్టి రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంది. ఏం కరుణ, ఆలస్యమైంది. నువ్వు వెళ్ళకూడదు? వెళతాను. ఈరోజు డాడీకి మీటింగు. వెళ్ళి అయినా ఒక్కదాన్నే ఉండవలను అంది. అతను ఆమెని చూస్తుండిపోయాడు. శరత్బాబు గారు, అతనికి తల్లి మరణ వార్త ఎలా చెప్పెదరు? శరత్బాబు ఆ క్షణం అవి సీరియస్ డిస్కషన్ అని మరిచిపోయాడు. మీరు చెప్పుదురు. యు ఆర్ కీపింగ్. ఐఎమ్ సారీ కరుణ, అదే నాకు తోచడం లేదు. ఆమె పేషెంట్ అని తెలిసి కూడా అతను ఎందుకు తెచ్చాడో అర్థం కావడం లేదు. మూర్ఖుడు వాణ్ణి. శరత్బాబు పిడికిళ్ళు బిగుసుకున్నాయి. ఐ పిటీ హిమ్. ప్రియురాలు, తల్లి ఇద్దరూ పోయారు. నిజమే కరుణ. అతనంటే నీకిష్టమా? అతనంటే ఇష్టపడందెవరు? మరి నీ అభిప్రాయం చెప్పావా? శరత్ గారు, మనం ఇష్టపడతాం. అందమైన వస్తువులు అన్నీ. ఆ వస్తువులతో చెప్పలేం.
అంటే అభిమన్యు గారు మీ దృష్టిలో ఒక వస్తువు లాంటివారా? కాదు. అతని పట్ల నాకున్న అభిప్రాయం వ్యక్తం చేయడం ఎవరికీ మంచిది కాదు అంది తలవాల్చి. కరుణ, అతని తల్లిని మరిపించే బాధ్యత నీదే. ఆమె జవాబు చెప్పలేదు. చెమర్చిన కళ్ళు తుడుచుకుంది. అలా ముగ్గురి సేవల వలన మరో 10 రోజులకు కోలుకున్నాడు తను. శాంతి, నీకు పరీక్షలు దగ్గరకొచ్చాయేమో అన్నాడు ఒకరోజు. పరీక్ష మీ ప్రాణం కంటే ఎక్కువ కాదు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలి? ప్రాణం ఇవ్వమనులేండి. ప్రాణం కూడా మీదే శాంతి. అయితే జాగ్రత్తగా కాపాడతాం అంది. పళ్ళరసం తీసిచ్చింది. అతను తాగాడు. ఒక చిన్న సహాయం చేయి శాంతి. చెప్పండి అంది అతనికి తుండుతో ఒళ్ళు తుడిచి పౌడర్ వేస్తూ. కొంచెం మామి ఇంటికి ఫోన్ చేసి ఆమెకే విషయం చెప్పు అన్నాడు. మంచిది అంది. ఆ సాయంత్రం ఆమె వెళ్ళడానికి తయారైంది. శాంతి, అమ్మకు నా విషయం చెప్పావా? ఒక్క నిమిషం ఆలోచించింది. ఏం చెప్పాలో తెలియలేదు. ఏం చెప్పాలి? అది కాదండి, ఫోన్ ఎవరూ ఎత్తలేదు. ఏదో పార్టీకి వెళ్ళుంటారు. మళ్ళీ షరతును చేయమంటాను అన్నాడు. ఆమె జవాబు చెప్పలేదు. ఆమె ప్రవర్తన అతనికి అనుమానం కలిగింది. శాంతి ఫోన్ చేస్తే అవమానకరంగా మాట్లాడుంటారు. అందుకే చెప్పడం లేదు అనుకున్నాడు. చ, ఆ రోజు అమ్మతో అంత తీవ్రంగా మాట్లాడనేంటి? ఆమె బాధపడుంటుంది అనుకున్నాడు. మెల్లగా తనే ఫోన్ చేద్దామని లేచాడు. తూలాడు. అరే ఆగండి. కరుణొచ్చింది. ఆమె మందలించి పడుకోబెట్టింది అతన్ని. అంత ప్రాముఖ్యత గల పనులే ఉన్నాయి. కరుణ, అమ్మకు నా విషయం తెలియాలి. మేం చెబుతాం. ఎన్నాళ్ళయింది చెప్పలేదేం? చెప్పాం. ఆమె ఊరికెళ్ళిందట అన్నాడు అప్పుడే వచ్చిన శరత్ కళ్ళతో సైగ చేస్తూ. ఊరికి వెళ్ళిందా? అతను నిస్పృహగా వెనక్కి వాలాడు. శరత్, నాకో సాయం చెయ్యి. మా ఊరు తెలుసు కదా అన్నాడు. తెలుసు. 2-3 రోజులు పనుంది సార్ అన్నాడు. అమ్మతో చాలా హార్డ్గా మాట్లాడాను శరత్, ప్లీజ్. అదేంటి నీ కళ్ళల్లో నీరు? ఏం లేదు సార్, ఏం లేదు అన్నాడు. అక్కడి నుంచి దూరం వెళ్ళాడు. ఎన్నాళ్ళు ఇలా తప్పించుకుని తిరగాలో అర్థం కాలేదు. హాస్టల్కు సంబంధించిన మేనేజింగ్ కమిటీ కూర్చున్నారు. వారంతా చాలా సంతోషంగా ఉన్నారు. 6 నెలల నుండి హాస్టల్ మూయించామని, విద్యార్థులపై కక్ష సాధించామన్న తృప్తి. అదీ కాక హాస్టల్ మూయించడం కార్యదర్శి వల్లే జరిగిందని థామస్ చేత బలవంతంగా రాజీనామా చేయించారు. ఇక యథేచ్ఛగా ఆటలు సాగుతాయి. గుప్తా గారి పురుగుల బియ్యం, ముక్కుపోయిన పప్పులు, ఉప్పులు సప్లై చేసినా ఎవరూ అడగరు. అతను సంతోషంగా పార్టీ ఇస్తానంటున్నాడు. చిత్తరంజన్ రిపేర్స్ కింద 100 రూపాయలకు 1000 రాసినా ఎవరూ అడగరు. ఎవరి స్వార్థం వారిది. చిత్తరంజన్ కార్డ్స్ పంచాడు. మీ అమ్మాయి పెళ్ళా? పెళ్లి కాదండి, ఎంగేజ్మెంట్ అన్నాడు. అబ్బో అబ్బో, ఎంగేజ్మెంట్కి ఎంత హడావిడైతే పెళ్లికెంత అవుతుందో? రావు మురిసిపోయాడు. తనకు నచ్చిన వారింట ఎలుకను చూసిన ఏనుగు అంటాడు. తప్పక రండి. అందర్నీ పేరు పేరున ఆహ్వానించాడు. సత్తయ్య కేకేశాడు చిత్తరంజన్. అయ్యా, ఈ కార్డు థామస్ గాడికివ్వు. ఆగాడు. డిన్నర్ కార్డు లాగిపడేయ్ అన్నాడు. కార్డు లాగితే అక్కడ రంధ్రం ఏర్పడి అసహ్యంగా కనిపిస్తుందయ్యా. కనిపించాలనేరా? వాడిని ఎన్ని రకాలుగా అవమానం చేసినా కసి తెరదు. నీతట నీమాలట. పొళ్ళు కొరికాడు. సత్తయ్య మాట్లాడక వెళ్ళిపోయాడు. డిన్నర్ కార్డు లాగకుండానే ఇచ్చేద్దామనుకున్నాడు. థామస్ సత్యకాలం మనిషి, వెళ్ళినా వెళ్ళగలడు. మేం నీ డిన్నర్ కార్డు లాగామే అన్న అనగలరు అనుకున్నాడు. చిత్తరంజన్ ఇంటికొచ్చి మర్నాడు జరిగే ఏర్పాట్లన్నీ చూశాడు. చికెను, మటను, ఫిష్, ప్రాన్స్, గుడ్లు, డ్రింక్స్, రకరకాల వంటకాలు చేయించమని చెప్పాడు. మర్నాడు ఉదయం అతడు అలంకరణ పర్యవేక్షిస్తుండగా మాసిన గెడ్డంతో, నలిగిన బట్టలతో వచ్చాడు అభిమన్యు. మావయ్య, మా అమ్మాయి ఎలా చనిపోయింది? అభిమన్యు కళ్ళు అగ్నిగోళాల్లో అయ్యాయి. పిడుగుపడినట్టు ఉలికి పడ్డాడు చిత్తరంజన్. నిన్నే, మా అమ్మ ఎలా చనిపోయింది? రెట్టించాడు. మీ అమ్మ చనిపోలే, నువ్వే చంపావు అన్నాడు. అతనికి చాలా ధీమాగా ఉంది. తనకు స్థానబలం ఉంది. ఒంటరిగాడు అన్న ధీమాతో నిర్లక్ష్యంగా జవాబిచ్చాడు. నేను చంపానా? ఆహా, నువ్వే తీరిగ్గా కూర్చుని తగుదునమ్మా అని రోడ్లు సర్వే చేస్తూ యాక్సిడెంట్ చేసుకున్నావు. అది చూసి నువ్వు చేస్తావు అనుకుని తను చచ్చింది అన్నాడు కసిగా. మిస్టర్ చిత్తరంజన్, యాక్సిడెంట్ తీరిగ్గా కూర్చుని చేశానా? చేయించింది నువ్వు కదూ అన్నాడు తీక్షణంగా. మాటలు తిన్నగరాని? తీయగా మాట్లాడుతూ గోతులు తీయడం నాకు రాదు. నీ ఆటలు సాగలేదు. జనరల్ బాడీ మీటింగ్లో నేను బయటుంటే కాంట్రాక్టు బండారం బయటపడుతుందని యాక్సిడెంట్ చేయించింది నువ్వు కదూ. షటప్ అండ్ గెటౌట్. నాకు వచ్చి నీ పాటి ఇంగ్లీష్, నిజం మాట్లాడు. వెళ్ళి అతని కాలరు పట్టుకున్నాడు. చెప్పరా, చెప్పు. నా తల్లి మనసు విరిచింది నువ్వు కదూ. ఆమెకు లేనిపోను చెప్పింది నువ్వు కదూ.
మీ ధనదాహానికి అడ్డొస్తున్నారని థామస్ గారిపై కక్ష సాధించింది నీ అన్నతోనే కదూ? ఒరే, మేనమావని ఊరుకున్నాను, నీ ఎంత చూస్తాన్రా. బాబూ, బాలు వచ్చి విడిపించాడు. బాలు, ఇంకా వాడికి మర్యాద ఎందుకు, గెంటాయ్ వగరుస్తూ అన్నాడు. వాడితో ఇలాగే ప్రవర్తిస్తే గెంటేస్తాడు. మనిషికి మనిషికి విచక్షణాజ్ఞానం ఉండాలి. ధనదాహానికి అంత ఉండాలి. నీకు ఏదీ లేదు. మళ్ళీ లంఘించాడు. మీ ఆరోగ్యం ఎంత పాడైందో మీకు తెలీదు అంటూ వచ్చి పట్టుకుంది శాంతి. ఆమె వెనకే లక్ష్మీదేవిలా అలంకారాలతో వచ్చింది శిరీష. బావా, ఆశ్చర్యపోయింది. బావా, వావి వరసలు బాగా గుర్తున్నాయి. వెటకారం చేశాడు. అభిమన్యు గారు, సిరి ఎంగేజ్మెంట్ ఈరోజు, గొడవద్దు. మీకేదైనా కోపం ఉంటే తర్వాత చూసుకుందరు గాని అంది నచ్చ చెబుతున్నట్టు. శిరీష వాళ్లనే చూస్తోంది. అభిమన్యు భుజం శాంతి చేతిలో ఉంది. కొట్టుకోవడానికి ఎలాంటి సంకోచం లేనట్టు నిలబడిపోయారు. వారిద్దరి మధ్య చనువు ఎలా వచ్చింది అంటే, ఈ శాంతిని చూసుకునే బావ తనను కాదంది. ఇప్పుడే నిజం కక్కించాలి. శాంతి, నువ్వొకసారి లారా, శిరీష పిలిచింది. వస్తున్నానే అభిమన్యు గారు, ప్లీజ్ మీరు వెళ్ళిపోండి అంది బ్రతిమలాడుతూ. నేను తీసుకువెళతాను, మీరు వెళ్ళండి, పదండి సార్ అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన శరత్ బాబు. శరత్, అవును సార్, మనము అతన్ని తిట్టనవసరం లేదు. అతని పాపం పండింది. అతనే అగ్నిగుండంలో దూరుతున్నాడు. అతను అభిమన్యు భుజం పట్టి బయటకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నించాడు. ఏం జరిగింది శరత్? శశి భర్తకే తన కూతుర్నిస్తున్నాడు మీ మామ. శశి భర్తకా? అవును సార్. రెండో పెళ్లివాడుకా? ఆశ్చర్యంగా చూశాడు. ఆస్తి అంతస్తు షో తప్ప మరేం గుర్తుండవు సార్ అన్నాడు. నోనో శరత్, అలా జరగడానికి వీల్లేదు అన్నాడు. మనం ఆపలేం సార్. ఇప్పుడు మీరేం మాట్లాడినా దానికో పెడార్థం తీస్తారు. తల్లిదండ్రుల ఆస్తితో పాటు పాపపుణ్యాలు కూడా అంటుతాయి నవ్వాడు శరత్ బాబు. నువ్వు పొరపాటు పడలేదు కదా? బయట షామియానాలో పెళ్ళికొడుకు కూర్చున్నాడు అన్నాడు శరత్. ఇద్దరూ బయటకొచ్చారు. మధ్యగా వేదిక కట్టారు. ఒకవైపు కుర్చీలలో స్త్రీలు కూర్చున్నారు. రెండో వైపు పురుషులు కూర్చున్నారు. ఆ స్త్రీలలో గంధం రంగు చీర కట్టుకుని నగలతో దగదగా మెరిసిపోతోంది. ఆమె మధుకృష్ణ వదిన అని పరిచయం చేశాడు. శరత్, ఈ అన్యాయం ఇలా జరగవలసిందేనా? ఇప్పుడు మనం ఏం చెప్పినా అసూయతో చేశామని అనుకుంటారు. నువ్వైనా చెప్పు. చెప్పినా వినరు. కన్నతండ్రిని కన్విన్స్ చేయలేని నేను చిత్తరంజన్ గారిని చేస్తానా? పదండి. ఈ ప్రపంచంలో అన్నింటికన్నా డబ్బుకే ప్రాధాన్యత ఇస్తారు. బలవంతంగా లాక్కుపోయాడు శరత్. శిరీష శాంతిపై మండిపడుతోంది. చెప్పవే, చెప్పు. మా బావుకు నీకే ఎలా పరిచయం? నా నుండి బావు నువ్వే దూరం చేసావు కదూ అంది శాంతి రెక్క గుచ్చు పట్టుకుని. సిరి ఆశ్చర్యంగా చూసింది. దిక్కులేని దానివని దయ తెలిస్తే నాకే ద్రోహం చేస్తావా? సిరి, మీ బావను ప్రేమించిన మాట వాస్తవమే. ఆమె మాట పూర్తి కాకమునిపే ఆమె రెండు చెంపలు పగిలిపోయాయి. ఎంత ధైర్యమే నీకు? చెంపలు తడుముకుంది శాంతి. ధైర్యంగా చెబుతున్నాను. అతను నన్ను ప్రేమించలేదు. మరొక అమ్మాయిని ఆరాధించాడు. అది తెలిసి కుమిలిపోయాను. కాని అతను యాక్సిడెంట్ అయి ఆసుపత్రిలో ఉంటే దిక్కులేని చావు చావని అని అంకుల్ ఊరుకున్నాడు. నేను ఊరుకోలేకపోయాను అంది మెల్లని స్వరాన. నువ్వు చెప్పేదంతా నిజమేనా? తగ్గిపోయి అడిగింది సిరి. ఎలా చెబితే నిజమని నమ్ముతావు? శిరీష మాట్లాడలేదు. అతను నిన్ను అభిమానించాడు. అంకుల్ మూర్ఖత్వం, నీ అహంకారం అతడిని దూరం చేశాయి. మనిషిని ఆ హద్దుల్లో ఉంచి ఆంక్షలు పెట్టి మన దారిలోకి తెచ్చుకోలేం. అది అర్థం చేసుకో. శాంతి, అవును శిరీష, తనకు మీ ఇంటికి ఇల్లరికం రావడం ఇష్టం లేదు. నీకు అతడు ఇష్టమైతే అతని వెంట వెళతానని అనలేదేం? వాళ్ళమ్మకు అతని పరిస్థితి చూపించి అతని ప్రాణం పోయిందన్న భ్రమ కలిగించి ఆమె ప్రాణం తీశారు. నోర్మి, ఆమె గుండెకి చనిపోయింది. అదే ఎందుకు ఆగిపోయింది? నీ మూలంగా యూనివర్సిటీ అంతా ఏమనుకుంటున్నారో తెలుసా? యాక్సిడెంట్ చేయించింది మీ నానే అని. అంతటి అల్లుడు దొరకడనా? అల్లుడు దొరకడని కాదు, హాస్టల్లో అతని బండారం బయటపడిందని. ఆసుపత్రిలో రోజు శాంతి అమ్మకు ఫోన్ చెయ్యి అంటుంటే నిజం దాచలేక ఈ స్థితిలో అతనికి చెప్పలేక చచ్చాం అంది. శిరీష మౌనంగా శాంతిని చూడసాగింది. అతను తల్లికి తెలిసినా రాలేదని స్త్రీజాతిని యావగించుకుంటుంటే చూసి ఎంత బాధపడ్డానో నువ్వెరుగవు అంది. మా డాడీ అంత కక్ష కట్టాడా? కట్టలేదా? పోనీ ఇంత అనర్థం జరిగితే అతనికి ఉన్న బంధువులు మీరైనా వచ్చి చూసారా? అతడిని పలకరించారా? మమ్మల్ని చూస్తే ఇంకా రెచ్చిపోతున్నాడని చెప్పారు నాన్న. చెప్పగానే నువ్వు నమ్మావు. అతని తల్లిని దిక్కులేని దానిలా దహన సంస్కారాలు చేశారు. అతను చేసిన నేరమేమిటి సిరి? అతని ఇష్టమొచ్చినట్టు బతకాలనుకోవడమా? మీ ఆస్తులు అంతస్తులు పెంచుకోవడానికి అమాయకులైన విద్యార్థులను బలి చేయొద్దన్నాడు. అది అతని నేరమా, పాపమా? శిరీష ఒక్కసారి ఈ లోకంలోకి వచ్చినట్టు శాంతికి దగ్గరగా వచ్చింది.
ఆమె భుజం తట్టింది. నీ కోపం నీదేనా? బావ మీద ఆరాధనతో మంచి చెడు మరిచిపోతున్నావు. బావ ఆ కరుణను పాడు చేసి ఇప్పుడు నీతో తిరుగుతున్నాడు గాని పెళ్లి చేసుకోను అంటున్నాడట కదా అంది. పొరపాటు పడ్డావు. అబద్ధం విన్నావు. అతను కోరితే కరుణ తనను తాను అర్పించుకోవడానికి సిద్ధంగా ఉంది. అభిమన్యు గారేమో తోబుట్టు అన్నారు. కరుణ నాలాంటి పిచ్చిదే. అతన్ని ఆరాధిస్తోంది. అందుకే అతడికి సేవ చేశాం. అతను అడగలేదు. అడిగే స్థితిలో లేడు. మా సంతృప్తి కోసం చేశాం అంది శాంతి. సిరి, అవతల వాళ్ళొచ్చారు. ఇంకా మంతనాలేంటి? తల్లి లాక్కుపోయింది. శాంతి అలాగే నిలబడిపోయింది. శిరీషకు అభిమన్యు అంటే నమ్మకం లేదా? తల్లిదండ్రులు ఎదిరించి అతన్ని చేసుకోవచ్చు కదా. మెల్లగా శిరీష వెంట నడిచింది. అక్కడంతా ధనవంతులే. ఎవరి ఒంటి మీద చూసినా వజ్రాల నగలే. అందరూ 2 వేలు దాటిన చీరలే కట్టారు. అక్కడ కబుర్లు సినిమాల గురించి, హీరోయిన్ వేసుకున్న కొత్త నగల గురించి, కట్టిన చీరల గురించే మాట్లాడుతున్నారు. తను మిస్టీ అనుకుంది శాంతి. 5-6 సార్లు అడిగాక తండ్రి 200 పంపించాడు. 200కేం చీరలొస్తాయి? ఓ ప్రింటింగ్ ఫ్యాక్టరీకి వెళ్ళి 38 రూపాయల్లో 4 చీరలు కొనుక్కుంది. మ్యాచింగ్ జాకెట్లు రావని 2 తెల్ల లంగాలు, 2 తెల్ల జాకెట్లు కొనుక్కుంది. ఇప్పుడు తను కట్టిన చీర తల్లిది. తల్లికి తను పుట్టినప్పుడు కొన్నారట. గట్టి జరి అంచుది, తేనె రంగు చీర. అది ఒకరోజు కట్టుకుని యూనివర్సిటీలో ఫంక్షన్కు వెళ్ళింది. ఈ చీర మీకు చాలా బాగుంది అన్నాడు అభిమన్యు. అందుకే ఏ ఫంక్షన్ అయినా అదే చీర కడుతుంది తను. శాంతి, వెళ్ళమ్మా, నా అబ్బాయి స్నేహితులు సిరిని ఆట పట్టిస్తున్నారు అంది పద్మావతి. శాంతి అక్కడికి వెళ్ళింది. శాంతికి ఇంకా అతను సిరి భర్త అని తెలీదు. 2వ పెళ్లివాడు 1 నెల కోపరం చేయగానే భార్య పోయిందనే తెలుసు. అందుకే ఒక్క క్షణం ఆ జంటను చూసి ముచ్చట పడింది. 1 నిమిషం ఆ స్థానంలో తనను ఊహించుకుంది. పక్కనే అభిమన్యు ఉంటే ఎంత బాగుంటుంది. అందరూ గొల్లును నవ్వారు. శిరీష తల వంగిపోయింది. ఎందుకో తెలియని శాంతి నవ్వింది. ఏమండి, మీరేమైనా సినిమాల్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారా? ఓ కథను అడిగాడు. అబ్బే లేదండి, ఎంఏ చదువుతున్నాను. మరోసారి అందరూ నవ్వారు. పిచ్చిమొద్దు, వాళ్ళు నిన్ను ఏడిపిస్తున్నారే అంది శిరీష. హాస్యంతో ఆ ఇల్లు కళకళలాడింది. మధుకృష్ణ శిరీష వేలుకు రవ్వల ఉంగరం తొడిగాడు. కెమెరాలు క్లిక్కుమన్నాయి. శిరీష అతనికి అంతకంటే విలువైన ఉంగరం తొడిగింది. అందరూ పువ్వులు వారిపై జల్లులా కురిపించారు. బ్రాహ్మడు మంత్రాలు చదివాడు. చిత్తరంజన్ కట్నంతో పాటు కూతుర్ని అప్పగించాడు. శాంతమ్మ, మీకు ఫోను. బాలు వచ్చి చెప్పాడు. శాంతి ఆశ్చర్యపోయింది. తనకు ఫోన్ చేసేవారు ఎవరుంటారు? ఏకాంబరం గారి కోడల్ని శిరీష దగ్గరించి లోపలికొచ్చింది. ఆమెకు ఎంగేజ్మెంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈజీ మనీ వస్తోంది. జనం అబద్ధపు నాగరికపు చట్రంలో ఇరుక్కుని గిలగిలాడుతున్నారు. పాప పుడితే పార్టీ, అడుగు వేస్తే పార్టీ, జుట్టు తీస్తే పార్టీ, సంవత్సరం నిండితే పార్టీ, అక్షరాలు దిద్దితే పార్టీ, పల్లివాటు వేస్తే పార్టీ, పెద్ద మనిషి అయితే పార్టీ, ఎంగేజ్మెంట్ పార్టీ, పెళ్లికి పార్టీ, శోభనపు, సీమంతపు, ఇలా పార్టీల పరంపర సాగుతూనే ఉంటుంది. ఉన్నవాడికి పర్వాలేదు. లేనివాడు అప్పులు చేసి అందలం ఎక్కాలని చూస్తున్నారు. ఆలోచన లాపింది. వెళ్ళి ఫోన్ ఎత్తింది. హలో, 5 రూపాయల నోటు గుర్తొచ్చిందా? ఈ ఎంగేజ్మెంట్ ఆపు. అతను ఎవరో కాదు, శశి భర్త. శశి భర్త? ఆ తర్వాత అవతల వారు చెప్పింది వినిపించలేదు. అలాగే నిలబడిపోయింది శాంతి. లక్ష్మీదేవిలా లోపలికొచ్చి మొదట వెంకటేశ్వర స్వామి పటానికి నమస్కరించింది. ఆ తర్వాత పెద్దలందరికీ నమస్కరించింది శిరీష. మొద్దు అంటూ శాంతిని కౌగిలించుకుంది. సిరి, ఇటురా. శాంతి గదిలోకి లాక్కుపోయింది. ఫోన్ ఎవరిదే? ఫోన్ ఎవరిదైతేనే ఈ పెళ్లి ఆపాలే. ఈ మధుకృష్ణ ఎవరో కాదు, మీ బావ ప్రేమించిన అమ్మాయి భర్త. అమానుషంగా మొదటి భార్యను ఆత్మహత్యకు పురుకొల్పిన పుణ్యపురుషుడు అంది. నోరు మూసుకుంటే నీ జీవితం నాశనం అవుతుంది అంది శాంతి. ఎంగేజ్మెంట్ అయిపోయాకే అంటే ఎవరో నా పెళ్లి ఇష్టం లేక ఇలా చేస్తున్నారు. చెప్పేవారు ముందుగా చెప్పకూడదు? వారికి ఇప్పుడే తెలిసిందట. అయితే ఫోన్ చేసింది అభిమన్యు గారా? అభిమన్యు గారే, కానీ అభిమానంతో చేశారే. అర్థమైంది. తల పంకించింది. వద్దు వద్దు సిరి, ఆయనపై కోపంతో నీ జీవితం నాశనం చేసుకోకు. మీ కాబోయే అత్తగారిల్లు దూరం భారం కాదు కదా, వెళ్ళి కనుక్కో. తల పంకించింది శిరీష. రండమ్మా, అవతలందరూ పిలుస్తున్నారు. పద్మావతి పిలిచింది. యూనివర్సిటీ పరిస్థితి 2 ఉద్యమాల తర్వాత బందిల దొడ్డిలా అయింది. ఒక పద్ధతి, నియమము లేదు. ఆ పరిస్థితుల్లో దాన్ని బాగు చేయడం అంటే ఎవరి తరం కాదని అర్థమైపోయింది. అందుకే అభిమన్యు జీవితంతో రాజీ పడిపోయాడు. అతను ప్రైవేట్ కాలేజీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆ ఉద్యోగం రావడానికి థామస్ ఎంత కృషి చేశాడో అతనికి బాగా తెలుసు.
ఆ అభిమన్యు విప్లవకారి అన్నాడు ప్రిన్సిపల్. రాడికల్ స్టూడెంట్స్ను రెచ్చగొడుతున్నాడట అన్నాడు మరో అధ్యాపకుడు. అతని అర్హతలు యోగ్యతలు మెచ్చి ఉద్యోగం ఇస్తాం, విద్యార్థులు పాడవుతున్నారు అన్నారు సెలక్షన్ కమిటీ మెంబర్స్. అతని తరపున నేను హామీ ఇస్తున్నాను. అతనికి అవన్నీ తగిలించే పేరు ఒక్క మాటలో చెప్పాలంటే అతనొక మానవతావాది అన్నాడు థామస్. అవన్నీ ఇతరుల ద్వారా విని థామస్కు నమస్కరించాడు. నా స్వార్థంతో చేసిన పని అభిమన్యు. స్వార్థమా? అవును. అవసరమైనప్పుడు చెబుతాను. నా మాటపై నమ్మకం ఉంచి 1 సంవత్సరం మిగతా విషయాలు ఆలోచించక అభిమన్యు. సరే. సరేనే కాదు, తండ్రి లాంటి వాణ్ణి. మొదట ఊరెళ్ళి పొలాలు కౌలుకిచ్చి రావాలి అన్నాడు థామస్. అలాగే సార్ అన్నాడు చెమర్చిన కళ్ళతో. అతను చిన్న ఇల్లు తీసుకుని అక్కడ వంట పెట్టుకున్నాడు. ఊరు వెళ్ళి తాము ఇల్లు బడి కోసం ఇచ్చి పొలాలు కౌలుకిచ్చాడు. అక్కడ ప్రతి అంగుళంలో తల్లి దర్శనమిచ్చింది. ఆడపిల్ల ఏడ్చాడు. అందరూ సుశీలమ్మను తలుచుకుని కంటనీరు పెట్టారు. మీ మామ ఆమెని మోసం చేశాడు, ఆమె ఏనాడైనా ఊరు వదిలిందా అన్నారు. మామయ్య. అతని పళ్ళు బిగుసుకున్నాయి. వెంటనే థామస్ ముఖం చిరునవ్వుతో ముందు నిలిచింది. అతను బలవంతంగా కోపం మింగాడు. అతను ఊరు నుండి వచ్చేసరికి థామస్ చీటీ ఉంది. హడావిడిగా వాళ్ళింటికి వెళ్ళాడు. రా అభిమన్యు, నాకు 6 నెలలు టొరంటోలో రిలీజియస్ లెక్చర్స్ ఇవ్వడానికి పంపుతున్నారు. కరుణను కూడా తీసుకువెళతాను, అక్కడ కాస్త కోలుకుంటుంది అన్నాడు. అలాగే సార్, చాలా సంతోషం. కానీ నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతాను అన్నాడు. అప్రయత్నంగా అతని కళ్ళు నీటితో నిండిపోయాయి. ఏంటిది? అరే లేదు సార్ అన్నాడు. అప్రయత్నంగా థామస్ కళ్ళు కూడా తడయ్యాయి. జాగ్రత్త అభిమన్యు, నేనొచ్చే వరకు నీ డ్యూటీ, నీ పనులు తప్ప ఇతరాత్రా ఏం ఆలోచించుకో. అలాగే సార్ అన్నాడు. అప్పుడే శరత్ బాబు కూడా వచ్చాడు. అతను ఉద్యోగం చేస్తున్నాడు. మీరంతా చాలా తెలివైన విద్యార్థులు, మధ్యలో చదువు ఆపడం చాలా బాధగా ఉంది అన్నారాయన. మా శశి మరణంతో మా నాన్న మంచం పట్టాడు. సరే, ప్రైవేటుగా చదువుతాను అన్నాడు. దట్ ఈస్ గుడ్ అన్నాడు థామస్. వారి ప్రయాణం సంగతి చెప్పాడు అభిమన్యు. కంగ్రాచ్యులేషన్స్ కరుణ. థ్యాంక్ యూ. ఉత్త థ్యాంక్స్ అంటే చాలా అన్నాడు శరత్. ఐఆమ్ సారీ. క్షమించవలేను అను కరుణ అన్నాడు. కరుణ కిలకిలా నవ్వింది. తుర్రున కాఫీ పెట్టడానికి వెళ్ళింది. థామస్ లేచొచ్చి శరత్ను కౌగులించుకున్నాడు. శరత్, థ్యాంక్ యూ వెరీ మచ్. సంవత్సరం తరువాత నా కరుణ నవ్వింది అన్నాడు. అతని గొంతు పూడుకుపోయింది. అందరూ నూతనోత్సాహంతో కాఫీ తాగారు. 3వ రోజు థామస్ను ప్లేన్ ఎక్కించారు. కరుణ 2 యువకుల చేతులు తీసుకుని ముద్దు పెట్టుకుంది. ఆమె నీలి కళ్లల్లో తడికి ఇద్దరూ చలించిపోయారు. ఉత్తరం రాస్తే జవాబిస్తారు కదూ? తప్పక ప్రత్యుత్తరం ఇచ్చేదము. మీరు మాత్రం కాస్త పెద్దదిగా రాయించవలేను అన్నాడు శరత్. యూ నాటీ, నవ్విందామె. ఆమె కనిపించినంత వరకు చెయ్యూపారు. విమానాశ్రయం ప్రయాణికుల కంటే పంపించేవారి రద్దీ ఎక్కువగా ఉంది. వారందరినీ చూస్తూ వెనక్కు తిరిగారు. అభిమన్యు గారు, ముఖ్యమైన ఆప్తులే రావాలని రూల్ పెట్టాలి. వాళ్ళెందుకు పెడతారు? దాని మీద ఎంత రాబడి? నేనొక విషయం అడుగుతాను శరత్. కరుణను గురించి నీ అభిప్రాయం ఏమిటి? శరత్ వెంటనే జవాబు ఇవ్వలేకపోయాడు. ఇద్దరూ ఇంటికి బయలుదేరారు. ఎయిర్పోర్ట్లో బస్సు పట్టుకుని వచ్చేసరికి రాత్రి 10 గంటలు దాటింది. తాళం తీస్తూ అభిమన్యు ఆశ్చర్యంగా చూశాడు. తలుపుననుకుని శాంతి కూర్చునుంది. శాంతి ఉలిక్కిపడి లేచింది. ఇంత రాత్రి వచ్చావేం? లోపలికి పదండి అంది. లైట్ వేసి ఇద్దరూ లోపలికి వెళ్లారు. ఏం జరిగింది శాంతి? శశి భర్తేనని మధుకృష్ణ విషయం మీ మామతో చెప్పాను. శిరీష పెళ్ళొద్దని మొండికేసింది. దాంతో చిత్తరంజన్ మండిపడి నానా మాటలు అన్నారు. శిరీష పెళ్ళంటే కడుపుమంట అన్నారు. ఎంత చెప్పినా వినలేదు అంది. ఆమె వెళ్ళి మంచినీళ్లు ముంచుకుని తాగింది. తర్వాత దాదాపు నన్ను గెంటినంత పనిచేశాడు. దాంతో నాకు మతిపోయి హాస్టల్కి వచ్చేశాను. ఏం జరిగిందో తెలీదు. వార్డెన్ చాలా గొడవ చేసింది. నేను నిల్చుంటే తప్పు, కూర్చుంటే తప్పు, ఏం చెయ్యాలో తెలియలేదు. ఈ రోజు 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చాను. నన్ను నానా మాటలని హాస్టల్లోకి రానివ్వలేదు. నా ప్రవర్తన బాగాలేదట. బోడి, ఆవిడ అనగానే అందరూ నమ్ముతారా అన్నాడు శరత్. మీరు కూర్చోండి, భోంచెల్లదనుకుంటాను. అతను లేచి గిన్నెలు వెతికాడు. నాకు ఆకలి లేదండి. బ్రెడ్ ఉంది, కానీ ఎండిపోయింది అన్నాడు అభిమన్యు. మరేం పర్వాలేదు, ఒక చిన్న పొరపాటు. ఆమె చెప్పలేకపోయింది. ఏం జరిగిందో నిర్భయంగా చెప్పు శాంతి. నీకొచ్చిన ప్రమాదమేం లేదు అన్నాడు అభిమన్యు. మా వార్డెను బాల్య వితంతువు, శాడిస్ట్ మెంటాలిటీ. ఒకనాడు మీరు శశిని అభిమానించానన్నారు చూడండి. అవును. ఆ రోజు మీకు ఫోన్ చేద్దామని ఓ ఉత్తరం రాశాను. రాస్తుండగా ఎవరో పిలిచారు.
వెళ్ళొచ్చేసరికి ఉత్తరం లేదు. గాలికి కొట్టుకుపోయింది అనుకున్నాను. అది వార్డెన్ చేతుల్లో పడింది. పడితే పడిందిలే, అసలు ఏముంది అందులో? అందులో ఆమె ముఖం ఎర్రగా కందగడ్డలా అయింది. తల వంచుకుంది. ఏదో ప్రేమాయణం, నిష్ఠూరం ఉండొచ్చునని ఇద్దరు యువకులు ఊహించారు. అభిమన్యు లేచి స్టవ్ వెలిగించి టీ చేశాడు. వాళ్ళిద్దరూ టీ తాగారు. ఆమె బ్రెడ్ తింది. మా నాన్నగారికి టెలిగ్రామ్ ఇచ్చాడు అంకుల్. ఆయన వస్తుంటారు ఈ పాటికి. పిన్నికి తెలిసిందంటే నా బ్రతుకు దుర్భరం అవుతుంది. రాణి ఏం చేస్తుందో చూద్దాం అన్నాడు. అభిమన్యు గారు, నాకు చిన్న ఉద్యోగం చూపించండి. ఎట్టి పరిస్థితుల్లో నా చదువు కొనసాగదు అంది. ఒక్కటెరమే కదా. ఇది వరకు మార్చిలో ప్రారంభమైతే మే వరకు అన్ని పబ్లిక్ పరీక్షలు అయిపోయేవి. ఇప్పుడు ఒక సమయము సందర్భం లేదు. ఎంఏ పరీక్షలు నవంబర్లో అంటున్నారు. అటెండెన్స్ లేకపోయినా పరీక్ష రాయొచ్చు అంది. అటెండెన్స్ గురించి కాదు శాంతి గారు, ఉద్యోగం చేస్తూ చదవలేరు అన్నాడు శరత్. శరత్, ఈ రాత్రికి శాంతిని మీ ఇంట్లో ఉంచుదాం అన్నాడు. ముగ్గురు కలిసి శరత్ ఇంటికి వెళ్లారు. ఎప్పుడూ గొప్పగా కబుర్లు చెప్పే శివరావు శవంలా పడుకున్నాడు. ఆ ఇంట్లో చీకటి నాట్యం చేసినట్టు అనిపించింది. బలవంతంగా లేచి అభిమన్యు చెప్పింది విని లోపల వైపు చూసి మళ్ళీ పడుకున్నాడు. జాలిగా చూశాడు. మళ్ళీ రేపు వస్తారుగా. అభిమన్యు బుర్ర నిండుగా ఆలోచనలు. శాంతి మనసు తనకు తెలుసు. ఆ అమ్మాయిని తండ్రి నిలదీస్తే ఆ ఉత్తరం బయటకొస్తే శాంతి ఆ అవమానం భరించగలదా? ఇల్లు చేరినా నిద్రపోలేకపోయాడు. అతను కాస్త చొరవ చేస్తే శశిని దక్కించుకునేవాడు. ఆ చొరవ చేయలేక శశికి దూరం అయ్యాడు. శశి జీవితమే తెల్లవారింది. ప్రగతి సాధించామని సగర్వంగా చెబుతారు. ఏది ప్రగతి? వార్తాపత్రికల్లో ప్రభుత్వ జీతం భత్యం మేసేవారి ఉపన్యాసాల్లో అటు ఇటూ దొర్లాడు. చిత్తరంజన్ గారు చాలా కోపంగా ఉన్నారు. శిరీష తన కూతురు. తన గుణగణాలు వస్తాయనుకున్నాడు. కానీ పిచ్చిది, ఆదర్శాలు వలిస్తోంది. డాడీ చిరాగ్గా చూశాడు. ఈ సంపాదన, ఈ హంగు ఎవరికోసం? తగలేయడానికి. డాడీ, అవును, తగలేస్తాను. నాకెవరూ లేరనుకుంటాను. పుట్టిన ఒక కూతురు చచ్చిపోయింది అనుకుంటాను అన్నాడు కోపంగా. ఈ ఆస్తితో ఓ బీదవాణ్ణి పెళ్ళాడి అతనికో జీవనోపాధి కల్పిస్తాను. ఆ వెధవ ఆలోచనలతోనే అభిమన్యుగాని ఇంట్లోకి రానిచ్చాను. వాడేమో కనకపు సింహాసనంబున సునకమన్నట్లు చేశాడు. బావ కిల్లరకం ఇష్టం లేదు. ఇల్లు వాకిలి కావాలి. వెధవ అభిమానం. చూడు సిరి, నువ్వే ఒకనాడు అతని పేరెత్తితే చేస్తానన్నావు. ఇప్పుడు నేను ఆ మాట అంటున్నాను. డాడీ, అయ్యగారు నరసింహ నారాయణంట వచ్చిండ్రు అన్నాడు బాలు. అయితే పిలువు అన్నాడు. శిరీష లోపలికి వెళ్ళింది. హాలును అనుకున్న గదిలో కూర్చుంది. ఆడు కొలువులో చేరిండు సారు. ఎవరు? చిత్తరంజన్ అడిగాడు. వాడే సారు, ఆ అభిమన్యుగాడు. అంత జోరుగా కొట్టినా సావలేదు. ఆడి పేనం గట్టిది అన్నాడు నారాయణ. మీరంత జాగ్రత్తగా పనిచేస్తున్నారు. ఆ గిరిధర్గాడు ఏమంటాడు? చిత్తరంజన్ వెటకారంగా నిర్లక్ష్యంగా అడిగాడు. 1000 రూపాయలు కావాలట, లేకపోతే మన బండారం బయట పెడతాడంట అన్నాడు నరసింహ. ఏడ్చాడు. వాడు వేలకు వేలు ఏం చేస్తున్నాడు? ఈసారి అతను ఎలక్షన్లో నిలబడతాడట అన్నాడు నారాయణ. చిత్తరంజన్కు ఇంటి దగ్గర అలాంటి విషయాలు మాట్లాడడం ఇష్టం ఉండదు. మీరు ఏదైనా అర్జెంటుగా మాట్లాడాలని ఉంటే ఫోన్ చేయండి, నేనే వస్తాను అన్నాడు. ఫోన్ చేయాలని అనుకున్నాం, కానీ మొన్న మీ అమ్మాయి ఎంగేజ్మెంట్ రోజు ఖర్చు చేసిందంతా హాస్టల్ మెస్లోదని అందరికీ తెలిసిపోయింది. ఏంటి? అవునండి, మంది సొమ్ముతోని అంత శాందాన్ని పార్టీ ఇస్తారు అన్నాడు నరసింహ. నరసింహ, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకు. మీరంతా బ్రతుకుతోంది మెస్ మీదనే అన్నాడు. ఏంది గట్లంటావు? మేము 10 ఏండ్లు తిన్నా నీ దావతంత అవుతుందయ్యా. ఇప్పుడేమంటారు? మా నాయనకు 100 రూపాయలు పంపాలే. బట్టలు బొత్తిగా చిరిగిపోయాయి ఇద్దరూ అన్నారు. చిత్తరంజన్ విసుగ్గా చెరో 200 ఇచ్చాడు. నారాయణ, మళ్ళెప్పుడు ఇంటికి రావద్దు అన్నాడు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. చిత్తరంజన్ వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. శిరీష్ వచ్చింది. ఆమె ముఖం ఎర్రగా నిప్పు కణికిలా ఉంది. డాడీ, మనకేం తక్కువ? ఏంటి సిరి? మన ఇంట్లో జరిగిన ఎంగేజ్మెంట్ పార్టీకి డబ్బెక్కడది? హాస్టల్ది. విద్యార్థుల పొట్టలు కొట్టి ఈ పార్టీ ఎందుకు? ఈ హోదా ఎందుకు? సిరి, నువ్వు నోరు మూసుకో కసురుకున్నాడు. లేదు డాడీ, మీ ఆస్తికి వారసురాలనైనట్టే మీ పాపపుణ్యాలకు వారసురాలనవుతాను. ఇప్పుడేమంటావు? మీరు చేస్తోంది అన్యాయం అంటాను. నాకు ఈ రక్తం కూడా వద్దు, మనకుంది చాలు అంది. చాలునో కావాలో నాకు తెలుసు. నీకేం తెలుసు? నోరు మూసుకుని పడుండు అన్నాడు లేస్తూ. కూర్చోండి డాడీ, ఈరోజు అటో ఇటో తేలిపోవాలి. అతడు అపరిమితుడయ్యాడు. తన కూతురికి దెయ్యం పట్టలేదు కదా. ఈజీ గోయింగ్, నవలలు చదువుతూ అన్నీ బోరనే తన కూతురేనా ఎంత ధైర్యంగా ఎదిరిస్తోంది? అభిమన్యు కలిశాడా? ఏం, మరో హత్య ప్రయత్నం చేయిస్తారా డాడీ? సిరి, ఆమె చెంప చెళ్ళుమంది. అతను చరచరా బయటికి వెళ్ళిపోయాడు.
శిరీష చెంప తడుముకుంటూ చాలాసేపు నిలబడింది. సిరి, పద్మావతి పిలిచింది. మమ్మీ, తల్లిని వాటేసుకుని బోరుమంది. పద్మావతి కూతురి తల నిమురుతూ ఉండిపోయింది. మమ్మీ, ఈ విషయం నీకు తెలుసా? ఏ విషయం? అదే, నా ఎంగేజ్మెంటు హాస్టల్ బోర్డర్స్ దగ్గర మిగిల్చి తెచ్చిందని. పద్మావతి కూతుర్ని వదిలి కిటికీ దగ్గర నిల్చుంది. సిరి, మనము అనుభవించే ప్రతి వస్తువు న్యాయంగా వచ్చిందా అంటే ఏదీ కాదనే జవాబు వస్తుంది. మమ్మీ, నాకేం తెలియనప్పుడు ప్రపంచమంతా పచ్చగానే కనిపించింది. బీదవారంటే బోర్ అనిపించేది. నిజంగా ఎన్ని కడుపులు మాడితే మనం ఈ స్థితికొచ్చాం. ఒక రకమైన యావగింపు కనిపించింది శిరీష కళ్ళల్లో. నేను ఒక్కొక్కసారి అలాంటి భావనకే లోనయ్యాను సిరి. భారత స్త్రీ భర్త సంపాదన అనుభవించడానికే పుట్టింది గాని ఇదేమిటని అడగడానికి పుట్టలేదమ్మా. మనం అడగడం లేదు కాబట్టి అడగవద్దు అంటున్నారు. అడగాలి, ఆరా తీయాలి అంది కోపంగా. కూతురిలో మార్పు ఎలా వచ్చింది? శాంతి సహచర్యం అని తెలుసు. చూడు సిరి, నా తరం దాదాపు అయిపోయింది. నీకో కొడుకో కూతురో పుడితే నేను అమ్మమ్మనవుతాను. ఎదిరించినా లాభం లేదు. దీనికే పోయే కాలం సగం వయసు మళ్ళాక ఇట్లా తయారైంది అంటారు. ఆ ఎదిరింపులు విప్లవం నీ వల్లే రావాలి. తల్లి మాటల్లో ఎన్నో సందేశాలు అన్యాపదేశంగా వినిపించాయి. ఆమె గోడకున్న గౌతమ్ బుద్ధుడి ఫోటోని మరిచి చూసింది. ఆమెకెన్నో అర్థాలు స్ఫురించాయి. చిన్నగా నవ్వుతూ తల్లి దగ్గరగా వచ్చింది. తల్లి మెడకు చేతులు వేసింది. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చరచరా వెళ్ళింది. సిరి, మీ బావకు నువ్వంటే కోపం లేదు. మీ నాన్న పద్ధతులే నచ్చవు అన్న శాంతి మాటలు గుర్తుకొచ్చాయి. ఆమె ఖరీదైన నగలన్నీ తీసి బీరువాలో దాచింది. సుశీలమ్మ రింగులు చేస్తే అవి ఓ మూలకు పడేసింది. ఆ రింగులు తీసుకుంది. శిరీష పెద్ద మనిషి అయినప్పుడు సుశీలమ్మ గద్వాలు చీర తెచ్చింది. లేత నీలం రంగుకు ముదురు నీలం వంచు. అది తీసి కట్టుకుంది. మెల్లగా మేడ దిగింది. అభిమన్యు అభిమాన ధనుడు. మానవత్వం గల మనిషి అనడానికి సాక్ష్యం ఒకటే. ఇతరులది తేరగా రావాలని ఆశించాడు. అదే తనకు కావలసింది. చిటపట ఆమె చెవుల్లో ఆ మాటలు చిందులేశాయి. ముసుముసుగా నవ్వుకుంది. బాలు, అమ్మా. బాలు పరిగెత్తుకొచ్చాడు. అభిమన్యు బాబుని ఎక్కడ చూసావురా? వారింట్లోనండి. నాకిల్లు చూపించు అంది. వాడు ఆమె మోపెడు తీసి బయట పెట్టబోయాడు. ఆ వీధిలో శిరీషకు మోపేట్ రాణి అని పేరుంది. వద్దు బాలు అంది. మీరు చీర కట్టుకోగానే అనుకున్నానులేండి అని నాలుగు కరుచుకున్నాడు. కారు లేదు. చిత్తరంజన్ బయటికి వెళ్ళినట్టున్నాడు. ఆటో రిక్షా అభిమన్యు ఇంటి ముందు ఆగింది. శిరీష దిగి డబ్బులిచ్చింది. తనను చూసి అభిమన్యు ఉక్కిరిబిక్కిరవుతాడు. ఆమె చిరునవ్వుతో ఆ చిన్న పోర్షన్లో అడుగుపెట్టి శిలాప్రతిమలా ఆగిపోయింది. లోపల 10 మందికి పార్టీ జరుగుతోంది. ఒక పక్కన వేసిన 2 కుర్చీల్లో అభిమన్యు, శాంతి కూర్చునున్నారు. వారి మెడల్లో ఎర్ర గులాబీల దండలున్నాయి. శాంతి శిరీషను చూసింది. ఆనందంగా లేచొచ్చి కౌగిలించుకుంది. అబ్బా, నా తరపున ఎవరూ లేరనుకుంటున్నాను, రావే అంది. హలో చిటపట, శాంతి చెప్పిందా? అబ్బా, అచ్చమైన ఆంధ్రుల అమ్మాయిలా స్వచ్ఛమైన తెలుగుతనం ఉట్టిపడుతోంది అన్నాడు అభిమన్యు. ఒక్కసారి దుఃఖం పొంగుకొచ్చింది ఆ క్షణంలో. రావే. శాంతి లాక్కు వెళ్ళింది. శరత్ కుర్చీ తెచ్చివేశాడు. శిరీష గారు, మీరు యువతరం ప్రతినిధులు అనిపించారు. మీ బాబులా కాక సహృదయతతో వచ్చారు. తీసుకోండి. స్వీటు హాటు ప్లేటు తెచ్చిచ్చాడు. శుభ సందర్భం. తన స్నేహితురాలు. తను ఏడవకూడదు. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంది శాంతి చేయి నొక్కుతూ. శాంతి నవ్వి ధన్యవాదాలు చెప్పింది. ఇప్పుడు నవ్వుతోంది సిరి. ఇందాక వాళ్ల బాబు సొమ్ము పోయినట్టు ముఖం పెట్టింది. అభిమన్యు ఫిర్యాదు చేశాడు. మరి కూతురు సొమ్ము కాదా బావా అంది. అమ్మో, ఆడవారంతా ఏకమయ్యారు అన్నాడు భయం నటిస్తూ. ఇంటివారిద్దరూ శరత్, అతని అన్న వదిన నరేష్, అభిమన్యు తోటి అధ్యాపకులు 2 ఉన్నారు. నీకెలా తెలిసిందే? శాంతి అడిగింది. నువ్వు చెప్పలేదా? శాంతిని అడిగాడు. అభిమన్యు ఆశ్చర్యంగా చూశాడు. లేదు, కేర్ వాయిస్ ఉంది నవ్వింది శిరీష. ఇప్పుడదంతా ఎందుకు? పాటలొస్తే పాడండి అన్నారు. అభిమన్యు, శాంతి దండలు తీసి పక్కన పెట్టారు. పాటలు ఆటలతో సమయం గడిచిందే తెలియలేదు. అందరూ వెళ్ళిపోయారు. అభిమన్యు, ఈ పూట వంట వరపు వద్దు. మా ఇంట్లో మీ భోజనం. ఇంటి వాళ్ళు ఆహ్వానించారు. వాళ్ళిద్దరూ ఉపాధ్యాయులే. లోన్ తీసి ఇల్లు కట్టుకున్నారు. అందులోని 2 గదులే అభిమన్యుకిచ్చారు. పెళ్ళై 10 ఏళ్లైనా పిల్లలు లేరు. అభిమన్యుతో చాలా స్నేహంగా ఉంటారు. నేను వస్తాను శాంతి. సెలవిస్తావా బావా? సిరి, థ్యాంక్స్ ఎలా చెప్పాలో తెలియడం లేదు. చిన్నదానివైనా పెద్ద మనసుతో వచ్చావు. నాకున్న బంధువులు మీరే. ఆయన చేసిన ఘనకార్యాలు చెబితే కూతురు నువ్వు నమ్మవు అన్నాడు. నాకు తెలుసు బావా. అవును సిరి,
అంకుల్ హాస్టల్ వార్డెన్తో ఏం చెప్పారో నన్ను తీసేశారు. నాన్నొచ్చి నానా మాటలు అన్నారు. ఈ పరిస్థితుల్లో శరత్ అభిమన్యు గారు చెప్పింది చేయడం తప్ప ఏం చేయలేకపోయాను అంది. చాలా మంచి పని చేశావు అంది తనలోని భావాలు దిగమింగుతూ. నాన్న ఊళ్ళోనే ఉన్నారు, ఇప్పుడు వెళ్ళి కనిపిస్తా అంది. నూతన దంపతులిద్దరూ వచ్చి శిరీషను సాగనింపారు. అభిమన్యు వెనుతిరిగిపోతుంటే అలాగే చూస్తూ నిలబడింది. తనెందుకు ఆలస్యం చేసింది? కళ్ళమట నీరొచ్చింది. అమ్మా, ఆటోరిక్షాను పిలవనా అన్నాడు బాలు. అంది యాంత్రికంగా. అతను ఆటోరిక్షాను పిలవడం గాని తను ఎక్కడం గాని ఏం గుర్తుకు లేవు. ఆమె ఒక్కటే ఆలోచిస్తోంది. తను కాస్త త్వరగా నిర్ణయం తీసుకుంటే అభిమన్యు దక్కేవాడు. తను అతని గురించి ఎప్పటినుంచో ఆలోచిస్తోంది. అతను మధుకృష్ణ విషయం చెప్పి పంపాక అతనిలోని మంచిని మానవతను గుర్తించింది. ఆమె ఒక నిట్టూర్పు వదిలింది. ఎక్కడి నుండి రాక? నిప్పులు కురుస్తున్నాయి చిత్తరంజన్ గారి కళ్ళల్లో. అభిమన్యు గారి పెళ్ళయిందయ్య గారు, బాలు చెప్పాడు. ఓహో, నిన్ను ఆహ్వానించాడా? వెటకారం చేశాడు. డాడీ! ఆ కేకకు అతను ఇంట్లో ఉన్నవారంతా హడలిపోయారు. డాడీ, అతను ఆహ్వానించలేదు. ఈ నెత్తురుకూడు అన్యాయపు సంపాదన వద్దనుకుని అతని జీవితంలో అతని భారీగా ప్రవేశిద్దామని వెళ్ళాను. అంతా తారుమారైంది డాడీ. మీ కూతురుగా పుట్టాక అదృష్టం నా దగ్గర ఎలా ఉంటుంది? నేను వెళ్లేసరికి ఆయన శాంతిని పెళ్లి చేసుకున్నాడు అంది. నోరు మూసుకుని వెళ్ళిపో. అదృష్టవంతురాలు కాబట్టే ఆ లోఫర్ పెళ్ళయింది అన్నాడు. ఏంటి? ఆదుర్దాగా వచ్చింది పద్మావతి. అసలు నువ్వు తెలివేనా? వయసొచ్చిన ఆడపిల్ల ఏం చేస్తుంది? ఎక్కడికెళ్తుందని చూసుకోవు. ఏమైందండి? నీ కూతురు అభిగడు కోసం వెళ్ళిందట అన్నాడు ఆవేశంగా. అవునా సిరి? అవును మమ్మీ, కానీ శాంతి అదృష్టవంతురాలు. కానీ చరచరా లోపలికి వెళ్ళింది. భార్యాభర్తలు ప్రత్యర్థుల్లా ఒకరినొకరు చూసుకుంటూ నిల్చున్నారు. మధుకృష్ణ శిరీషల పెళ్లి అత్యంత వైభవంగా జరిగింది. దాదాపు 5-6 వేల మంది అతిథులొచ్చారు. ముఖ్యమంత్రి గారు వచ్చారు, రాష్ట్ర గవర్నర్ వచ్చారు, నగరంలోని ప్రముఖ సినిమా తారలొచ్చారు. ఒకవైపు వెజిటేరియన్ భోజనం, రెండో వైపు నాన్ వెజిటేరియన్ ఏర్పాటైంది. నాటిక ప్రదర్శన అయింది. పాట కచేరీలు, ఆటలు, అలంకారం కన్ను చెదిరేలా ఉంది. మధుకృష్ణ మీరాబాయిల అనుబంధం విన్న పద్మావతి తన జాగ్రత్తలో తానుంది. 3 ముళ్ళు పడ్డాక మీరాబాయిని దూరంగా ఉంచాలనే నిర్ణయానికి వచ్చింది. హడావిడిగా వాళ్ల పని మనిషి పందిరి దగ్గరకు పోయింది. ఎక్కడికి? పద్మావతి అడిగింది. గదిలో అమ్మగారికి తలనొప్పట, మధుబాబుకి చెప్పమంది అంది. ఒంట్లో బాగలేకపోతే డాక్టర్కి చెప్పాలి, మధుబాబుకి కాదు. కొత్త పెళ్లి కొడుక్కి అలాంటి విషయాలు చెబుతారా అన్నదామె. పని మనిషి అసహనంగా నిలబడింది. బంధువుల్లో డాక్టర్ చదివే అమ్మాయి ఉంటే పిలిచి పని మనిషి వెంట పంపింది పద్మావతి. అబ్బాయి రాలేనన్నాడని చెప్పు అంది. వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ మీరాబాయి నుండి తన కూతుర్ని రక్షించాలంటే మీరాబాయిని తను హట్ చేయాలి, తప్పదు. పద్మావతి ఆలోచనలు పూర్తి కాకముందే మండిపడుతూ మీరాబాయి వచ్చింది. చామియానాలో ఆడపిల్లల మధ్య అపర శ్రీకృష్ణుళ్లా మధుకృష్ణ చిద్విలాసాలు సాగిస్తున్నాడు. మగవెదవలు అనుకుంది. ఏంటి నీ పొగరు? మధుబాబును పిలువ అంటే డాక్టర్ని పిలుస్తావా? పని మనిషిని తిట్టింది. మీరా, కోపం ఎందుకమ్మా? స్నేహితుల మధ్య నుండి ఆ అబ్బాయి ఒక్కడో వస్తే బాగోదు. నీ బాధేంటో నాకు చెప్పు చాలా సౌమ్యంగా అడిగింది. మీరాబాయి అవ్వక్కైనట్టు నిలబడింది. తన బాధ ఎలా చెబుతుంది? నీ ఇంట్లో నీ ఆటలు సాగుతున్నాయి, నా ఇంటికి వెళ్ళాక చెబుతాను అనుకుని గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంది. మధుకృష్ణ శిరీష లోపలికొచ్చారు. వదిన లేదా? శిరీష ముఖం మాడిపోయింది. లేదు నాయన, పిలిపించమంటావా? పద్మావతి అడిగింది. వద్దు అన్నాడు గిల్టీగా. ఒక్క నిమిషం మధు, ఆమె పిలిచింది. ఏంటంటీ? ఆమె వెంట గదిలోకి వెళ్ళాడు. ఏం లేదు బాబు, శశి మరణం గురించి రకరకాల పుకార్లు వింటున్నాం. అవన్నీ శిరీష చెవులో పడ్డం మంచిది కాదు. శిరీషను తీసుకుని దూరం వెళ్ళిపో. ఆమెకు నీ పట్ల నమ్మకం కలిగించు అంది. ఆంటీ, అవునాయన, తెలిసి తెలియక తప్పులు అందరూ చేస్తారు. వాటిని సరిదిద్దుకునేవాడే మనిషి నాయన. అతను అసహనంగా చూశాడు. మీ ఇద్దరికీ ఈ సాయంత్రం ప్లేన్లో టికెట్ బుక్ అయింది. మొదట మద్రాసు, ఆ తర్వాత మైసూరు, బెంగళూరు తిరిగి రండి అంది పద్మావతి. అది కాదండి వదినకు. చూడు బాబు, మాకు కొడుకులు లేరు. కొడుకువైనా అల్లుడువైనా నువ్వే. నీ క్షేమం మీ వదినకెంత కావాలో మాకు అంతే కావాలి. వివాహం అయ్యాక వదినైనా తల్లైనా నీ భార్య తర్వాతే. ఆ విషయం మర్చిపోకు అంది హెచ్చరికగా. నాకు తెలుసు, కానీ ఇంకేం అడ్డంకులు పెట్టకనాయనా, నువ్వెరగవు. మీ పేరు ఎంత పాడైందో. శశి మరణం గురించి రకరకాల వార్తలున్నాయి అంది. అది ఆఖరి అస్త్రం వేయక తప్పలేదు. అతనేం మాట్లాడలేదు, అన్నీ సర్దుంచింది. శిరీష ఒక్క క్షణం వదిలినా అతన్ని మీరాబాయి ఎగరేసుకుపోతుందేమోనన్న తపనతో ఉంది.
తన దగ్గరకొస్తాడు, ఊరడిస్తాడు అనుకున్న మధుకృష్ణ ఎంతకీ రాకపోయేసరికి మీరాబాయి తోకతొక్కిన తోచులా బుస్సుమంది. ఆమె భళ్ళున తలుపు తీసుకుని బయటకొచ్చింది. పెళ్ళికొడుకెక్కడా? మండిపడినట్టు అడిగింది. గంగ ఉందక్కడ. గంగకు ఇంట్లో విషయాలన్నీ తెలుసు. పెళ్ళికూతురుతో పైనున్నాడు, పిలవమంటారేటి? అక్కర్లేదు, వెంటనే వెళ్ళిపోయిందని మాత్రం చెప్పు. గట్లనే అంది గంగ. సాయంత్రం అన్నీ తయారయ్యాయి. కార్లలో సామాన్లు పెట్టారు. కావాలనే బొందుజనాన్ని తీసుకుని మధుకృష్ణ ఇంటికి బయలుదేరాడు. మధుకృష్ణ శిరీష వెళ్లి తలుపు తట్టారు. వదినా, ఓ వదినా! ఆ పిలుపు కోసమే ఆతృతగా ఎదురు చూస్తున్నట్టు తలుపు తీసింది. మధు అతని గుండెల్లో వాలిపోయి చేయవలసినంత యాగి చేద్దామనుకుంది. కాని వెంటున్న వారిని చూసి నోట్లో మాట నోట్లోనే మింగేసింది. వదినా, మావయ్య నాకు హనీమూన్కు టికెట్ బుక్ చేశాడు, వస్తావా అన్నాడు. అదేంటి, నాకు తెలియకుండానేనా? ఇందులో తెలుసుకోవడానికే ఉంది. మీ ఇంట్లో మధు తప్పితే మగవారు లేరు కదా అన్నాడు చిత్తరంజన్. అవునవును, ప్లేనుకు టైం అయింది అన్నారెవరో. నాకు తలనొప్పి, నేను రాను అంది మీరాబాయి. పద్మ, నువ్వుండు అమ్మాయి దగ్గర అన్నాడు చిత్తరంజన్. వెళ్ళండి, నాకెవరూ తోడొద్దు అంది మీరాబాయి. ఆమెనెవరూ పట్టించుకోలేదు. అందరూ వెళ్లి కారులో కూర్చున్నారు. పదండి, నేను సిగ్గుపడాల్సింది పోయి మీరు సిగ్గుపడతారేం అంది మెల్లగా శిరీష. ఆమెకు తల్లి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. అతని చేయి పట్టుకుని ముందుకు నడిపించింది. కళ్ళు ముందు చీకటలుముకున్న పాందుడిలా ఒక్కొక్క అడుగే వేస్తూ ముందుకు నడిచాడు. వాళ్ళు వెళ్లి కారులో కూర్చున్నారు. కారు కదిలింది. శిరీష మనసులో అభిమన్యు శాంతి రాలేదన్న బాధ మెదలసాగింది. నాన్న అవమానం చేసిన మీ ఆశీస్సులు కావాలి బావా అంటూ ఆశగా బాలుతో ఉత్తరం రాసి పంపింది. వాళ్ళు ఏదో కాన్ఫరెన్స్కి వెళ్ళిండ్రట అని వార్త తెచ్చాడు. ఒక్క నిట్టూర్పు వదిలింది. అభిమన్యుకు ఫోన్ చేసి పెళ్లి తప్పించుకోవడానికి మార్గం చెప్పమంది. మీరాబాయిని తిట్టింది. ఆవిడని తిట్టకు సిరి, మన వ్యవస్థను తిట్టు, స్త్రీ పురుషులకు చెరో నీతిని ఏర్పరిచిన సంఘాన్ని తిట్టు అన్నాడు. నిజమే, మీరాబాయిని యావగించుకుంది. ఆస్తికి అంతస్తుకి ఆశపడి ఆమె తల్లిదండ్రులు మరో పెళ్లి చేయలేదు. వాళ్ళని అనాలి. ఇద్దరూ ఎయిర్పోర్ట్లో దిగారు. వాళ్లను సెక్యూరిటీ చెకప్కు వెళ్ళమని ఆదేశం వచ్చింది. అందరి దగ్గర సెలవు తీసుకుని వెళ్లారు. అందరూ చేతులుపుతుండగా ఆదరాబాదరాగా చెకప్ ముగించి ఇద్దరూ ప్లేన్ ఎక్కారు. రాత్రిపూట ఎవరున్నది ఏమైంది తెలీదు. వెళ్ళి కూర్చున్నారు. మీరు మౌనవ్రతం పూనారా? లేదే అన్నాడు కంగారుగా. మరి మాట్లాడరేంటి? ఏం మాట్లాడాలి? పక్కపక్క నవ్వింది శిరీష. మీ వదినతో ఏం మాట్లాడతారు? అతని ముఖం మలినమైంది. ముఖం అనవసరంగా రుమాలతో తుడుచుకున్నాడు. శిరీష మాట్లాడలేదు. ఇద్దరూ మరో గంటలో మద్రాసులో పేరు మోసిన హోటల్లో ఉన్నారు. మధుకృష్ణ గిల్టీగా ఆమెకు దూరం దూరంగా ఉంటున్నాడు. ఆమె అతని బట్టలు తీసి పెట్టింది. స్నానం చేస్తారా? అతను బాత్రూంలోకి వెళ్ళాడు. శిరీష మనసు నిండా మధురమైన ఊహలు ఉకిరిబికిరి చేశాయి. చిరుహాసాలు దరహాసాలు ఏం లేవు. ఎందుకో డల్గా ఉన్నాడు. చూడు సిరి, అభిమన్యుకు పెళ్ళైంది. నీకు ఛాన్స్ లేదు. మీ నాన్నని కొంతైనా తృప్తి మిగిల్చుకొని అతడిని నీవాడిగా చేసుకో. ఇప్పుడు అభిమాన పడితే నష్టపోయేది తనే. తండ్రి డబ్బుతో తను అభిమానం ఆత్మీయత ఏం కొనలేదు. అతను తుండు చుట్టుకుని బయటకొచ్చాడు. అక్కడున్న మరో తుండు తీసుకుని అతని వీపద్దింది. అతని కళ్ళల్లో మెల్లగా జీవం వచ్చినట్లు తళతళలాడాయి. శిరీష, అబ్బా, నోటి ముత్యాలు రాలుతున్నాయే అంది. ఆమె అటాచీ తీసి పౌడర్ డబ్బా తీసి అతని వీపుపై చల్లింది. అతను లుంగి షర్టు వేసుకుని ఆమె భుజాలపై చేతులు అంచాడు. ఆమె తుండు తీసుకువెళ్ళింది. ఆమె స్నానం చేసొచ్చేసరికి భోజనం వచ్చింది. అబ్బా, ఆకలేదండి, ఒక ప్లేట్ అయితే చాలు అంది వచ్చి అతని పక్కన కూర్చుని. ఇద్దరూ అన్నం తిని లేచారు. శిరీష, మీ అమ్మా నాన్న అభిమానం చూస్తే మతిపోతుంది. మీ అభిమానానికి తగనేమనిపించింది. శిరీష్ వచ్చి అతని దగ్గరగా దిండ్లు సర్దింది. నువ్వంటే ప్రేమాభిమానాలు లేవనుకుంటున్నావు కదూ? అదేం లేదు. నేనే గిల్టీగా ఫీల్ అవుతున్నాను. నీకెలా చెప్పాలో, నువ్వెలా అర్థం చేసుకుంటావో అర్థం కావడం లేదు అన్నాడు కళ్ళు మూసుకుని. చెప్పండి అంది అతని చెయ్యి అందుకుని. నాకు తెలియకుండానే కొన్ని సంఘటనలు జరిగిపోయాయి అన్నాడు. అందులో ఒకటి మీ వదిన మీకు చేరువవడం. అది విడరాని బంధంగా మారిపోవడం, అవునా? శిరీష, నేను ఊహించగలను అంది. తన సహనానికి తనే ఆశ్చర్యపోయింది. అన్నింటికీ బోర్ బోర్ అనే తనేనా? అసహ్యం కలుగుతోందా? జాలి కలుగుతోంది అంది. థ్యాంక్ శిరీష, థ్యాంక్ యూ. తన రెండు చేతులు తన గుప్పిట బిగించాడు. ఆమె నవ్వి అతని భుజంపై తలవాల్చింది. నాకు తెలిసి తెలియని వయసులో అన్నపోయాడు. ఆ తర్వాత వదిన ఏం చెబితే అది చేశాను అన్నాడు మెల్లగా. ఆమెకు సన్నగా మంట బయలుదేరింది.
నాకు విషయాలు తెలియని వయసులోనే ఆమెకు లొంగిపోయాను. నాకేం కావాలో ఆమె నిర్ణయించేది. నాకు పెళ్లి సంబంధాలు చూస్తుంటే ఆశ్చర్యం వేసింది. ఆమె ఉండగా పెళ్ళెందుకని వాదించాను. లోకం మా సంబంధాన్ని అంగీకరించదని ఆమె పట్టుబట్టి శశితో పెళ్లి చేసింది. అదొక స్వాప్నిక జగత్తు. అక్కడ నేను లేను. అంతా వదినే. అంతా ఆమె మహిమే. వద్దండి, వద్దు, మీరేం చెప్పద్దు. ముఖం చేతుల్లో దాచుకుంది. వినుసిరి, నా హృదయంలో రగిలే అగ్నిగుండం నీకు కాక ఎవరికి చెబుతాను అన్నాడు. అతని కళ్ళు చెమర్చాయి. చెప్పండి అంది ధైర్యం కూడా తీసుకుని. మా అమానుషత్వానికి శశి బలైపోయింది. ఆ అమ్మాయిని వదిన బావుంది అంది. అంగీకరించాను. మన స్థాయి చాలా పెద్దది. అది కావాలి ఇది కావాలని అడగమనేది. నాకు ఆమె మాట వేదం. శశిని మీరే చంపారా? ఆత్మహత్య చేసుకుందా? నిజం చెప్పండి అంది శిరీష. ఆత్మనడిగితే మేమే చంపామనాలి. చనిపోయే పరిస్థితులు కల్పించాం అన్నాడు. అంటే? స్కూటర్ లేదని ఏడిపించాం. స్కూటర్ తెచ్చింది. ఏదో ఒక దానికి ఏడిపించడం. ఆ అమ్మాయి నిరసనగా జవాబు చెప్పడం, నేను శశిని కొట్టడం మామూలైపోయింది. శశి మా ఇద్దరినీ చూసిన రోజున నానా మాటలు అంది. అదే గదిలో ఒకే మంచంపై చూసింది. ఓ గాడ్! ఆమె హృదయం ఏడుస్తోంది. ఇలాంటి దురదృష్టం ఏ ఆడపిల్లకు రాకూడదు. భర్త నోటి మీదుగా అతని రాసక్రీడల తాలూకా రసమయ ఘట్టాలు వినడమా? ఆ భగవంతుడు నన్ను ఎందుకు క్షమించాడో నాకు తెలీదు. ఆ రోజు నా దగ్గరకు రమ్మన్నాను. శశి చూసిన అసహ్యకరమైన చూపు ఈ జన్మలో కాదు, మరో జన్మలో కూడా మరిచిపోలేను. ఆమె దెబ్బలు తింది, తిట్లు తింది. కాని మళ్ళీ నా మంచం ఎక్కలేదు. నన్ను పురుగును చూసినట్టు చూసింది. నాలోని పురుషహంకారం కోడెత్రాచులా బుసలు కొట్టేది. అందుకే చంపారా? నిలువెల్లా వణికిపోయింది. చంపలేదు. చావడానికి మార్గం వేశాం. ఆ రోజు నాకు లొంగలేదని హింసించి మేం బయటికి వెళ్ళాం. ఆమె ఆత్మహత్య చేసుకుంది. నీకేం తక్కువ? మరో 1,00,000 కట్నంతో పిల్లనిస్తారు అని వదిన ఓదార్చింది. నాలోని రాక్షసుడు శశి తప్పులే చూశాడు అన్నాడు. శిరీష వణుకుతూ లేచింది. నన్ను నన్ను ఇప్పుడు చంపుతారన్నమాట. దూరం జరిగింది. శిరీష, అతను వెళ్ళి చొప్పున ఆమెను పట్టుకున్నాడు. నీ ముందు దోషిగా నిలబడరాదనే నా జీవితం నీ ముందుంచాను. నువ్వు నన్ను క్షమించగలిగితే అన్నాడు. ఆమె మాట్లాడక మంచం మీద వాలిపోయింది. ఊపిరాడక ఉక్కిరిబిక్కిరైనట్టుంది ఆమె పని. అకస్మాత్తుగా ఇంత అభిమానం పుట్టుకొచ్చిందేమంటావేమో. ప్రతి నిమిషం అందమైన శశి నా ముందు నిలబడి తన మరణానికి కారణం అడుగుతున్నట్టే ఉంది. ఆమెను మరిచిపోయి కొత్త జీవితం ప్రారంభించాలి. అతను చెబుతున్నాడు. ఆమె వింటోంది. మెల్లగా లేచి బయటకొచ్చింది. బీచ్కి వెళదామా? శిరీష, ఆత్మహత్య చేసుకోనులేండి. అలాంటి అవసరం వస్తే మొదట మిమ్మల్ని చంపి నేను చేస్తాను అంది దృఢంగా. ఇద్దరూ బయటకొచ్చారు. ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. అర్థం కాని అరవంలో మాట్లాడుతున్నారు జనం. వాళ్ళని తప్పించుకునొచ్చి టాక్సీని పిలిచి కూర్చున్నారు. వారు సముద్రపు ఒడ్డుకు వెళ్లారు. సముద్రంలాగే ఆమె హృదయం ఎగసిపడుతోంది. ఆ నును చీకట్లో కనిపించే నీడల్లాగే ఆమె హృదయంలో ఏ భావం గోచరించడం లేదు. అయోమయ అవస్థలో ఉంది. తనకు వద్దన్న తండ్రి పెళ్లి చేశాడు. దాన్ని కూతురుగా అంగీకరించాలి, గౌరవించాలి. మీరాబాయికి దూరంగా, అతి దూరంగా తన భర్తను తీసుకుని వెళ్ళాలి. విదేశాల కంటే తల్లి తండ్రి అంగీకరించరు. అంగీకరింపజేయాలి. సిరి, ఓయ్ చిటపట, జీవితం ఆకృతి లేని మట్టి ముద్ద. దాన్ని మలుచుకోవడం మీ చేతుల్లో ఉంది. ఈ జీవితానికి ఆకృతి దిద్దేది స్త్రీలే అని అభిమన్యు అన్న మాటలు గుర్తుకొచ్చి ఒక నిశ్చయానికొచ్చింది. మౌనంగా కూర్చోవడానికి వచ్చావా? మధుకృష్ణ కాస్త నిష్ఠూరంగా అన్నాడు. ఆమె ఇటు తిరిగి నవ్వింది. మానసికంగా దగ్గరవ్వాలంటే శారీరకంగా కూడా దగ్గరవ్వాలి. అందుకే తన అభిజాత్యం, అభిమానం, అసహ్యం దూరం నెట్టి అతని చేతుల్లో ఒరిగిపోయింది. సిరి, అతను ఆమె నుదురు చుంబించాడు. అభిమన్యు అనుకున్నది సాధించలేకపోయినా అతి మామూలుగా సాఫీగా సాగిపోతోంది అతని జీవితం. రెండోవాడి జోలికి పోకుండా పాఠాలు చెప్పడం, ఇంటికి రావడం నేర్చుకున్నాడు. ఇంటికి రాగానే ఆదరంగా, ఆప్యాయంగా శాంతి అందించే ఉపాహారం తీసుకుని ఆమెతో కాసేపు కబుర్లు చెబుతాడు. ఎంత ప్రయత్నించినా మనస్ఫూర్తితో నిండిన మాట రాదు. కేవలం అకాడమిక్గానే మాట్లాడతాడు. అతనికే సిగ్గేస్తోంది. పురుషుడి ప్రపంచం విశాలమైంది. స్త్రీ ప్రపంచం చాలా చిన్నది. ఆ చిన్నారి ప్రపంచంలో అన్నీ భరతే అనుకుని బ్రతుకుతుంది. అతనికి శాంతిని తలచుకోగానే ఎక్కడలేని జాలి కలిగింది. శాంతి, పిలిచారా? కాఫీ కోసమైతే ఏ హోటల్కు వెళ్ళినా ఇస్తాడు. ఏంటోయ్ ఇలారా అన్నాడు. ఆమె వచ్చి అతని పక్కన కూర్చుంది. కాఫీ ఆమె నోటి దగ్గర పెట్టాడు. ఒక సిప్పు తీసుకుని అతని వంక చూసింది. ఆ 2 కళ్ళ నిండుగా నీరుంది. శాంతి, కాఫీ కప్పు కింద పెట్టి ఆమె ముఖం 2 చేతుల్లోకి తీసుకున్నాడు.
సారీ. ఆమె అతని భుజంపై తలవాల్చి ఏడ్చేసింది. శాంతి, ప్లీజ్, నిన్ను కావాలని నిర్లక్ష్యం చేయడం లేదు. నేను కాస్త డల్గా ఉంటే నిర్లిప్తంగా ఊరుకోకు, నాతో పోట్లాడు, నీ హక్కు పరిరక్షించుకో అన్నాడు. ఆమె మాట్లాడలేదు. శాంతి, ప్రేమకు నిర్వచనం చెప్పలేం. నిన్ను ఒక రకంగా అభిమానించాను కాబట్టి 5 రూపాయల నోటు, అదే ఆ రోజు నువ్విచ్చింది, ఇంకా భద్రంగా దాచుకున్నాను. ఆమె జవాబుగా తన 2 చేతులు అతని చుట్టూ వేసింది. అభిమన్యు గారు. ఇద్దరూ ఉలిక్కిపడి సుషుప్తావస్థ నుండి మేల్కొన్నారు. ఎవరో చూసొస్తాను, కాఫీ చల్లారిపోయింది అంది కప్పు వంక చూస్తూ. అతన్ని వదిలేసింది. ఉత్సాహం, ఆనందం చల్లారిపోకపోతే చాలు అన్నాడు అభిమన్యు. అతను వెళ్లి తలుపు తీశాడు. 4 విద్యార్థులొచ్చారు. రండి రండి, ఏంటిలా వచ్చారు? చిరునవ్వుతో ఆహ్వానించాడు. ఒక పావుగంట టైం ఇవ్వగలరా? తప్పకుండాను. అందరూ ముందు గదిలోని పేము కుర్చీల్లో కూర్చున్నారు. వారు పేపరు అడ్వర్టైజ్మెంట్ తీసి చూపారు. అది స్కాలర్షిప్పుల కోసం వేశారు. చివర ఒక మాట వేశారు, క్రిస్టియన్ విద్యార్థులకే మొదటి అవకాశం ఇవ్వబడును అని. అభిమన్యు చిన్నగా నవ్వాడు. వారికి ఫండ్స్ క్రిస్టియన్ కంట్రీస్ నుండి వస్తున్నాయి, అందుకే క్రిస్టియన్ విద్యార్థులకు మొదటి అవకాశం ఇస్తారు. అందులో ఆలోచించాల్సింది లేదు. మీరు అదే మాట అంటారా సార్? ఇది అన్యాయం కాదా? మత ప్రచారం కాదా? అవును, మన ప్రభుత్వమే ఊరుకుంటే మనం ఏం చేస్తాం? పేరుకిది హిందూ దేశం. కొన్ని స్కాలర్షిప్లు వెనకబడిన వారికి, కొన్ని మైనారిటీలకు, కులం లేదంటూ కులం పేరిట రిజర్వేషన్లు, మతం లేదంటూ మతం పేరిట మారణ హోమాలు. ఇదేంటి సార్ అన్నాడో యువకుడు. ఈ వ్యవస్థను మార్చాలంటే మరో మహాత్ముడు పుట్టాలి. మన దేశంలో మన ప్రభుత్వ సహాయంతో మిషనరీ స్కూల్స్ పెట్టి 1,00,000 నిబంధనలు పెడితే వాడి కాళ్లు పట్టుకుని సీటు సంపాదిస్తున్నారే తప్ప ఒక్కరైనా మిషనరీ స్కూళ్ళ లాంటి స్కూళ్ళు మనం నడపలేమా అంటూ ముందుకు రారేం అన్నాడు అభిమన్యు. మేము ఆ పనికి పూనుకోలేం కదా. అవును, విద్యావంతులైన యువకులు 200 వేరే చోట బాధ్యత లేకుండా వచ్చే జీతం తీసుకుని కాలం గడుపుతున్నారే తప్ప ప్రత్యామ్నాయంగా ఇలాంటి బడులు నడిపి వాటిని పడగొట్టలేరు. ఎవరికి వారు ఏం చేయలేమంటే ఎలా? మేమేదో చెయ్యాలని మీ దగ్గరకు వచ్చాం సార్. మతం తర్వాత మొదట ఈ కులం పేరిట జరిగే అన్యాయాలను ఆపండి అన్నాడు. తప్పకుండా సార్, ఈ రిజర్వేషన్లు నశింపజేస్తాం అన్నారు. ఆందోళనకు ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఆందోళన అర్థవంతంగా జరగాలి. ప్రభుత్వ ప్రాపర్టీ అనుకుని ప్రజల ఆస్తిని నష్టపరచకూడదు. అలాగే సార్. వాళ్ళు వెళ్ళిపోయారు. అభిమన్యు ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఈ వ్యవస్థను ఎటు నుండి నరుకు రావాలి? అతనికి అంతూ దరి దొరకడం లేదు. శాంతొచ్చి అతని పక్కన కూర్చుంది. ఏమండి, నాదొక సందేహం. దేవిగారి సందేహం బయట పెట్టడానికి నా అనుమతి కావాలా అన్నాడు నవ్వుతూ. అది కాదండి, కొన్ని పీడిత వర్గాలు అనాది నుండి అణగదొక్కబడి ఉన్నాయి కదా, వాటిని పైకి తేవడానికి రిజర్వేషన్లుంటాయేం? నిజంగా అలా అట్టడుగున ఉన్నవాడు పైకొస్తే సంతోషించేవారిలో మొదటివాణ్ణి నేను. కాని ఆ పేరున అట్టడుగున ఉన్నవాడు అడుగంటిపోతున్నాడు, మధ్యవాడు బాగుపడుతున్నాడు అన్నాడు. ఆమెకు ఆ విషయాలంతగా తెలియవు. హాస్టల్లో ఉండగా కొన్ని విషయాలు నేర్చుకుంది. రిజర్వేషన్లు వద్దు అంటే ప్రగతి నిరోధకమని, ప్రతి విషయం బోరు బోరు అనాలని. చూడు శాంతి, శ్రమపడి సాధించుకుంటే దానికో విలువ ఉంటుంది, దాని పట్ల గౌరవం ఉంటుంది. తేరగా వచ్చిన దానికి విలువ ఉండదు. ఎంతమంది బ్యాక్వర్డ్ కులాల వారు, షెడ్యూల్డ్ కులాల వారు బాగుపడుతున్నారు. పిల్లలకు స్కాలర్షిప్లు వస్తే తల్లిదండ్రులు తాగుతున్నారు. జాతర బోనాలంటూ ఖర్చు చేస్తున్నారు. రిజర్వేషన్ వల్ల వచ్చిన సీట్లు ఎంతమంది వినియోగించుకుంటున్నారు. ఒక విద్యార్థికి ఉపకారం చేస్తూ ఎందరికో అపకారం చేస్తున్నారు. అతని మాట పూర్తి కాకముందే శాంతి పకపకా నవ్వింది. బాగుందండి, చాలా బాగుంది. అచ్చో లెక్చరర్ గారు అనిపించుకున్నారు ఇది నవ్వుతూ. దేశ సమస్యలు నీకు నవ్వులాటగా ఉన్నాయా శాంతి? అతని కంఠం తీవ్రంగా ఉంది. అబ్బే, అది కాదండి, మనం ఒకరం ఆలోచించి ఏం చేయలేం. శిరీష, మధుకృష్ణ తిరిగొచ్చారట, ఒకసారి వెళ్ళి చూసిరానా అంది అతని భుజంపై తలవాల్చి. చూసిరా, పాపం సిరి అన్యాయం అయిపోయింది. అంకులంత మూర్ఖుడు ఎవరూ లేరు. మీరు రాకూడదు. నేను లెసన్స్ ప్రిపేర్ అవ్వాలి. అలాగే థామస్ గారిలో బాగు చేయించాలి. శాంతి, నువ్వు వెళ్ళిరా. అవన్నీ సాకులు. బొంగుమూతి పెట్టింది. అలాగే అనుకో. అతన్ని చూస్తే నాకు అమ్మ గుర్తుకొస్తుంది. నా ఆవేశం, ఆవేదన కంట్రోల్లో ఉండవు అన్నాడు. అంత గంభీరంగా ఉండే అభిమన్యు కళ్లల్లో నీరు ఉరింది. అది చూసి శాంతి కంగారు పడింది. వద్దు వద్దు అభిమన్యు, మీ కంట్లో నీరు నేను చూడలేను. ఈ ప్రపంచం ఏమైనా పర్వాలేదు, మీరు నా కోసం నవ్వాలి అంది. అతని కళ్ళు ఆర్తిగా తన పమిటితో ఒత్తింది. ఆ చేతులు అలాగే పట్టుకుని కూర్చున్నాడు. ఉత్తముడైన పురుషుడికి ప్రతి స్త్రీలో తల్లి కనిపిస్తుంది.
అధముడైన పురుషుడి కంటికి ప్రతి స్త్రీలో భార్య కనిపిస్తుంది. అతనికి ఆ క్షణంలో శాంతి స్థానంలో సుశీలమ్మ కనిపించింది. మీకొక విషయం చెప్పాలి అంది తల వంచుకుని. ఏంటి శాంతి? నాకెలా చెప్పాలో తెలియడం లేదు. సినిమాల్లో చూపించినట్టు చింతకాయలు తినాలా, స్పృహ తప్పి పడిపోవాలా అర్థం కావడం లేదు అంది నవ్వుతూ. ఓ, అయితే వీఆర్ ఆన్ ది ఫ్యామిలీ వే అన్నాడు. అవునండి, మనం ఓ మైకంలో ఉన్నాం. ఆ మైకం వదిలేసరికి ఈ విషయం తెలిసింది. నా పిహెచ్డి అయ్యే వరకు వద్దనుకున్నానని చెప్పబోయింది. అతను చెప్పనీ లేదు. ఆమె నోటికి చెయ్యి అడ్డు పెట్టాడు. పోనీలే శాంతి, అమ్మ మనతో ఉండాలని ఆదుర్దాపడుతుందేమో. అయితే అయ్యగారికి కూతురు కావాలన్నమాట. అతను నవ్వాడు. మన ప్రేమకు చిహ్నం, అనురాగానికి నిదర్శనంగా పుట్టబోయే బిడ్డ ఆడా మగ ఏదైతే ఏం, నా బిడ్డను చదివిస్తాను. నాకున్న దాంట్లో సగం ఇస్తాను అన్నాడు. శాంతి పక్కపక్కనవి అతని క్రాఫ్ చెరిపేసింది. బావుందండి, అప్పుడే కూతురు పుట్టినట్లు మాట్లాడతారేం అంది. అతను నవ్వేశాడు. కూతురే పుడుతుంది. ఆ కూతురికి సుశీల అనే పేరు పెడతాను. ఆ పేరు కాదు, శాంతి. దెబ్బతిన్నట్టు చూశాడు. అవునండి, గౌరవప్రదంగా సుశీలమ్మ గారు అంటాను అంది. అతను ఆనందంగా ఎత్తి గిరగిరా తిప్పాడు. అభిమన్యు జీవితం ఓ గాడిలో పడిందనే చెప్పొచ్చు. చీకు చింత లేకుండా గడిచిపోతుంది. ఇద్దరూ కలిసి ఇంటి పనులు చేసుకుంటారు. అభిమన్యు కాలేజీకి వెళతాడు. ఆమె చదువుకోవడానికి వెళుతుంది. సాయంత్రం వచ్చి ఆమె టీ చేస్తుంది. అతను ఇంట్లో సామాన్లు చక్కబెడతాడు. ఇద్దరూ కలిసి టీ తాగుతూ స్వర్గపు టంచులు చూస్తారు. ఆమె వంట చేస్తుంది. ఆ సమయంలో అతను వెళ్లి కూరలు, ఇంటికి కావలసిన సామాన్లు తెస్తాడు. రోజు ఏదో ఒక రకమైన పండ్లు తీసుకొస్తాడు. ఇద్దరూ రిఫ్రెష్ అవుతారు. అతను పాఠాలు తయారు చేసుకుంటాడు. ఆ సమయంలో ఆమె చదువుకుంటుంది. 8:30, 9 గంటలకు భోజనం చేస్తారు. కాసేపు కబుర్లు చెప్పుకుంటారు. శాంతికి ఏదైనా తెలియని విషయాలుంటే చెబుతాడు. కబుర్లలో కలలు కంటూ నిద్రపోతారు. శనివారం రాత్రి మాత్రం ఇద్దరూ ఏదో ఒక సినిమాకు వెళ్తారు. అబ్బా, ఏం సినిమాలు బాబు? శాంతి ముఖం చిట్లిస్తుంది. సినిమా వారు బ్రతకాలా వద్దడియారు. మన సంపాదనలో బ్యాలెన్స్ ఖర్చుండాలి. సినిమాలకని 40 రూపాయలు వేశాను అన్నాడు నవ్వుతూ. బావుంది, ఆ చెత్త చూడకుంటేనే. లక్షలు వెచ్చించి తీస్తున్నారు, మనం చూడకపోతే ఎలా అంటాడు అభిమన్యు. ఒక్కొక్కసారి ఇంటివారు మంచి సినిమాని బలవంతం చేస్తే అక్కడే చూస్తారు. అభిమన్యుకు పెద్దగా స్నేహితులు లేరు. మాట్లాడితే సొల్లు, వాడు వీడు, అది ఇది, బోర్, రబిష్ అనే పదాలు విరివిగా వాడే తోటి వారంటే ఎప్పుడో దూరమే ఉంచాడు. ఒక్క శరత్బాబు ఇంటికి వెళతారు ఎప్పుడైనా. ఈ మధ్య శరత్బాబుకి హెల్త్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం వచ్చి ట్రైనింగ్ అవుతూ అతను ఎక్కువగా రావడం లేదు. ఆ రోజు ఆదివారం ఆలస్యంగా లేచాడు అభిమన్యు. విద్యార్థులు పొరుగునొచ్చారు. సార్, రేపే మా ఆందోళన. నేను చెప్పింది గుర్తుందిగా? ఎస్ సార్ అన్నారు. వారు వెళ్ళిపోయారు. మర్నాడే రిజర్వేషన్లు రద్దు చేయాలంటూ ఆందోళన లేవదీశారు. దాదాపు 1000 మంది విద్యార్థులు ఊరేగింపులో పాల్గొన్నారు. యూనివర్సిటీ నుండి సచివాలయం వరకు నినాదాలు చేస్తూ వెళ్లారు. మేధస్సు ఎవరి సొంతం కాదు. రిజర్వేషన్తో దారిద్ర్యం అంతం కాదు. సమాజంలో రెండే వర్గాలు, ఆర్థికంగా బలవంతుడు, బలహీనుడు. ఓట్ల కోసం కోట్లు పక్కదారి పట్టించకండి. ఇలా సాగింది. కానీ ఇక్కడ 2 శక్తులు అడ్డుపడ్డాయి. కమ్యూనిస్టులు సమస్యను సమస్యగా చూడరు. బలహీన వర్గాలకే తమ సానుభూతి చూపుతారు. బలహీన వర్గాల బలహీనతలు వారికి అవసరం. సోషలిస్టు సామ్యవాదం పేరుతో పట్టెడు ఓట్ల కోసం పుట్టెడు తప్పుడు చేసే అధికార పార్టీ రిజర్వేషన్ రద్దును అంగీకరించలేదు. మరో 10 ఏళ్లు కొనసాగుతుందని అధికార ప్రకటన చేశారు. రిజర్వేషన్లు రద్దు అన్నాడని ఒక కాంట్రాక్టర్ను అరెస్టు చేశారు. లక్షలకు లక్షలు ఆర్జించినాడు లేని తపన అతను 5 బస్తాల సిమెంట్ బయటి పంపితే వచ్చిందట. మీకు దోపిడీ అవకాశం కల్పించాం, నోరు మూసుకుని పడుండక స్టేట్మెంట్లెందుకు అన్న ధోరణి వెలుగుచ్చారు. ఈనాడు లంచం తీసుకొని అధికారిని చూడలేం. అందుకే ఎవరికి వారు చల్లబడిపోయారు. అభిమన్యుకు నీరసం ఆవహించింది. ఈ శక్తుల్ని ఎలా జయించాలో అర్థం కాలేదు. దేశం ఎక్కడికి వెళుతోంది? రిజర్వేషన్ పేరున మేధావుల్ని అసమర్థులుగా చేస్తోంది. అవసరాలకు ఇళ్లాల్ని విలయాలుగా మార్చి పబ్బం గడుపుకుంటున్నారు. కట్నాలకు కన్న కొడుకులను అమ్ముకుంటున్నారు. ప్రతిదీ వ్యాపారమే. వివాహం, విద్య, నీతి, నిజాయితీ, ఆనందం, అనుభూతి అన్నీ అమ్ముడవుతున్నాయి. క్యాపిటేషన్ ఫీజులు, డొనేషన్లు వీటికంతెక్కడా? కొన్నాళ్లు పోతే బాహాటంగా దోపిడీ చేస్తారేమో. ఏంటి అభిమన్యు, అలా కూర్చున్నావేం? ఏం లేదు శాంతి, ఒక కప్పు టీ యాస్ప్రో ఇస్తావా? 5 నిమిషాల్లో వస్తాను అంటూ వెళ్లబోయిందల్లా ఆగి అతని నుదురు తాకి చూసింది. జ్వరం లేదు అంది. జ్వరం నాకు కాదు, ఈ వ్యవస్థకు అన్నాడు. ఆమె ఆర్తిగా అతని తల పొట్ట కానించుకుంది. ఈ ప్రపంచంలో స్వార్థపరులు సుఖపడతారు. అభిమన్యు లాంటి వారెప్పుడూ ఆవేదనతోనే గడపాలి.
అభిమన్యు, ప్రయత్నం చేస్తున్నాం, ఫలితం నీకు అనుగుణంగా ఉండదుగా అంది. అవును శాంతి, ఆ విషయం తెలిసినా బాధపడతాను, అది నా బలహీనత అన్నాడు. మీరొక మార్పు కోరుతూ కొన్ని ప్రయత్నాలు చేశారు, ఈసారి కాకపోయినా మరోసారి ఫలిస్తుంది లే. అతని నుదురు చుంబించింది. అతను లేచి చల్లని నీళ్లతో కాళ్ళు మొహం కడిగాక ఎంతో ప్రశాంతంగా అనిపించింది. మీరాబాయికి ఒళ్లంతా కారం రాసుకున్నట్లుంది. ప్రతిదానికి నీ ఇష్టం అంటూ పెంపుడు కుక్కల వెంట తిరిగే మధుకృష్ణ తన ఉనికే మరిచి భార్యతో హనీమూన్కు వెళ్ళాడంటే అంతకంటే దారుణం, అవమానం ఇంకేం లేదు. తను ఏమాశించింది? అతన్ని తన కోసం డబ్బు దాస్యం వెచ్చించమనలేదే. తను ఎవరి కోసం బ్రతికింది? కేవలం మధుకృష్ణ కోసమే బ్రతికింది. కాని మధుకృష్ణ అన్యాయం చేశాడు. అత్తగారి మోజులో పడిపోయాడు. ఈ ఒంటరితనం, ఈ విరహం తను భరించలేదు. ఏయ్, పని మనిషిని కేకేసింది. ఏమ్మా, ఆ త్రాష్టుడు చిత్తరంజన్ కొంపకు వెళ్ళావా? వెళ్ళానమ్మా, ఈరోజు ఉదయం వస్తారో అన్నారు. మధు గురించి అడిగావా? మధుబాబు కోడల గురించి అడిగానమ్మా. చూడే, మధు ఎంత నిలకడ నిజాయితీ లేనివాడో. ఊళ్ళోకొచ్చి ఇన్ని గంటలైనా ఇటు రాలేదు అంది ఏడుస్తూ. అతని భార్య పక్కనుండగా అన్నీ ఎందుకు గుర్తుకొస్తాయమ్మా? భార్య భార్య అదేంటో నేను చూస్తాను. కళ్ళు పటపటా కొరికింది. ఒక్క నిమిషం ఆలోచించి ఫోన్ చేసింది. అభిమానం, ఆలోచన అన్నీ అడుక్కు నెట్టిందామే. వాళ్ళిద్దరూ ఇప్పుడే బయటికి వెళ్లారు. గంగ జవాబు చెప్పింది. ఇప్పుడే వెళ్ళారా? అవునండి, అరగంట అవుతుందేమో. ఫోన్ పెట్టేశారు. మీరాబాయి నీరసంగా కూలబడిపోయింది. ఇప్పుడే వెళ్లారంటే తనింటికే బయలుదేరారు అనుకుంది. అరగంట అంటే కాదని తేలిపోయింది. వారింటి నుంచి శ్రీనగర్ కాలనీకి రావాలంటే కారులో 5 నిమిషాలు. తన ఒడిలో దూరి గారాలు పోయే మధు తన మాట మరిచిపోయాడా? తను తప్ప వేరే ప్రపంచం లేదన్న మరిది తనను ఇంత నిర్లక్ష్యం చేస్తాడా? అవమానం, ఆరాటం ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. శిరీష అంది. ఆ పేరుకే ప్రాణం ఉన్న స్వరూపం ఉన్నట్టు ఆమె పళ్ల మధ్య నలిగిపోయింది. అమ్మా, వంట చేయమంటారా? పని మనిషి అడిగింది. ఉదయం వండింది అలాగే ఉంది, ఇంకా ఎందుకు? వెళ్ళి నాకు గుండె నొప్పని ఆ త్రాష్టుని పిలువు అంది కోపంగా. ఆమెకు బయటకు వెళ్లారంటే నమ్మకం కుదరడం లేదు. ఏ భర్త భార్యకివ్వలేని సుఖాలు మధు వల్ల తను పొందింది. అది ఎలా మరిచిపోతుంది? తనకు గుండె నొప్పి అంటే తప్పక పొరుగులు పెడుతూ వస్తాడని తెలుసు. ఆత్రంగా గుమ్మం వంక చూసింది. మధుకృష్ణ రాలేదు. పద్మావతి డాక్టర్ని తీసుకుని వచ్చింది. అది చూడగానే ఆమె హృదయం బొగ్గుమంది. మా ఫ్యామిలీ డాక్టర్ వచ్చి చూశాడు. బ్రతుకుతానో లేదో ఒకసారి మధును చూద్దామని పిలవమన్నాను అంది మీరాబాయి అతిశయంగా. అయ్యో, అరగంటకు ముందే సినిమాకు వెళ్లారు. మీ అల్లుడే కాదన్ను, నా మరిది కాదా? వస్తూనే ఇంటికి రావాలని తెలీదా? పాముల బుసలు కొడుతూ అడిగింది. నేను వద్దన్నానా అంది పద్మావతి. 5 నిమిషాలు చూసి కూర్చోమనలేదని బయటకొచ్చేసింది. మీరాబాయి జుట్టు పీక్కుంది. ఇంట్లోని వస్తువులన్నీ చిందరవందరగా పడేసింది. నేలకేసి కొట్టింది. సినిమాకి వెళ్లారా? ఎంత నెరజాని పద్మావతి! దెబ్బతిన్న పాములా ఉంది. ఆ పాము పగకు ఎవరూ భాష్యం చెప్పలేరేమో. మీరాబాయి ఓ నిర్ణయానికొచ్చింది. ఈ దెబ్బతో మధు, అతని మామ కాళ్లబేరానికి రాక ఏం చేస్తారు? ఆమె వెంటనే లాయర్కు ఫోన్ చేసింది. అతను రాగానే జరగవలసింది చెప్పింది. ఆలోచించి ఈ నిర్ణయానికొచ్చారా మీరాబాయ్? అతను అడిగాడు. అవును, మీరతనికి ఫోన్ చేసి చెప్పండి అంది విసురుగా. ఈ దేశంలో ఆచారాలు, వ్యవహారాలు ఏంటో అర్థం కావు. చిన్న వయసులో భర్త చనిపోతే మళ్ళీ పెళ్ళెందుకు చేయరో అనుకుంటూ వెళ్ళిపోయాడు. మీరాబాయి సంతోషంగా, ఆనందంగా ఉంది. ఈ దెబ్బకు మధుకృష్ణ వాడి అబ్బా కాళ్ళబేరానికొస్తాడు అనుకుంది. కాని ఆమె అంచనాలు తారుమారయ్యాయి. లాయరు వచ్చి వెళ్లిన 4వ రోజున శిరీష ఆమెకో చీర, పండ్లు తీసుకునొచ్చింది. నమస్తే, చిరునవ్వుతో నమస్కరించింది. తనే కూర్చుంది. మీరాబాయి కళ్ళు ఆమెను దాటి ఆవరణలో పడ్డాయి. వారు ఆఫీసుకు వెళ్లారక్కయ్యా అంది అతి సహజంగా. అంత తొందరేమొచ్చింది? ఉద్యోగం పురుష లక్షణం అనుకున్నారేమో అంది. అయినా మధు ఇల్లరికం వచ్చాడా? అవును, దృఢంగా అంది శిరీష. శిరీష, మీ బెదిరింపులకు లొంగడానికి నేను శశిని కాదు. చూడండి మీరాబాయి గారు, అతను మీకు కావాలనుకున్నప్పుడు ఎందుకు వేరే వివాహం? నోరుమేయ్. నోరు మూసుకోవాల్సింది మీరు. ఆయనంతా చెప్పారు. ఆయనను మీ ఛాయలకు రానివ్వను. నీ నీడ కూడా పడనివ్వను. నువ్వు లాయర్తో పంపిన నోటీస్ అందింది. ఆయన పేరనున్న ఆస్తి కూడా ఆశ్రమాలకు రాయండి అంది నిర్లక్ష్యంగా. రాక్షసి! స్వజాతిని గుర్తించడం చాలా సులువు కదూ నవ్వింది. ఆవేశంగా మంచంలో పడిపోయింది మీరాబాయి. మీకు బాధ కలిగించినందుకు క్షంతవ్యురాల్ని. మేము త్వరలో ఈ దేశం విడిచిపోతాం, వస్తాను అని శిరీష వెళ్ళిపోయింది. మీరాబాయికి ప్రపంచం గిరున తిరిగినట్టయింది. కాళ్ళ కింద భూమి తిరిగిపోయినట్టయింది. ఆమె అణువణువు ఎవరో కోసి కారం పొడి నింపినట్టయింది. తనను వీణను చేసి మీటిన మధు ఎలా మరిచిపోయాడు?
మగవాడు భ్రమరం అన్నారు. నిజమా? అతనికి హృదయం లేదా? హృదయంలో స్పందన లేదా? రాతిగుండుందా? చాలాసేపు ఏడ్చింది. ఆ ఇల్లు ఒకనాడు ఎంతో అందంగా ఆకర్షణీయంగా కనిపించేది. ఈ రోజు ఎంతో వికారంగా కనిపించింది. ఇద్దరూ కలిసి కొన్న బంగారు రంగు కట్టెలను చింపి చీలికలు చేసింది. అమ్మా, అద్దాల కిటికీలు అంతా బయటికి కనిపిస్తోంది. అయితేంది, వెళ్ళు నా ఎదుటి నుండి. ఫ్లవర్ వాజు తీసి ఆమె పైకి విసిరింది. పని మనిషి తల పగిలిపోయేదే. ఆమె తప్పుకుంది. ఆమెకు యజమానురాలిపై జాలి కలిగింది. ఆమె చర్యను యావగించుకున్నా ఆమె ఇచ్చిన ఖరీదైన చీరలు, సినిమాలు మరిచిపోతుందా? ఇంట్లో ఏ వస్తువుకు లోటు లేదు. ఆమెను ఒంటరిగా వదిలొచ్చింది. మధుబాబు గమ్మత్తైనవాడు అనుకుంది. కొందరు పురుషులు మైనపు ముద్దలు. ఎవరికిష్టం వచ్చినట్టు వారు మలుచుకోవచ్చు. మధుకృష్ణ వ్యక్తిత్వం లేనివాడు. అప్పుడు వదిన చాటును బ్రతికాడు. ఇప్పుడు భార్య చాటున దాక్కున్నాడు. మీరాబాయి 2 సార్లు పెట్టగొడ వరకు వెళ్ళింది. దూకి ఆత్మహత్య చేసుకుందాం అనుకుంది. ఇచ్చి దారుణమైన చావు చావడం దేనికి? గోడ దూకడానికి మనసు అంగీకరించలేదు. ఆమె మళ్లీ గదిలోకొచ్చింది. ఈ మధ్య ఏదో నవల్లో చదివింది. ఫ్యాన్కు ఉరివేసుకుని చావడం. అలా చావాలనుకుంది. అది నచ్చలేదు. తనకు ఏమాత్రం శ్రమ లేకుండా, తనకు తెలియకుండా ప్రాణం పోవాలి. అవును, విషంగాని నిద్రమాత్రలు గాని కావాలి. ఆమె వెంటనే డాక్టర్కు ఫోన్ చేసింది. అతనొచ్చాడు. అతను పరమ ఛాందసుడు. ఈ మాత్ర వేసుకుని చూడు, నిద్రపడుతుంది. పట్టకపోతే రేపు మళ్ళీ వస్తాను అని నవ్వి వెళ్ళిపోయాడు. అసహాయంగా చూసింది. అవును, తనెందుకు చావాలి? తనకు మధుకృష్ణ తప్ప మగాడే లేడా? అతని అంతు చూస్తాను. నన్ను కాదన్న ఆ శిరీష ఎలా సుఖపడుతుందో చూస్తాను అనుకుని హాయిగా నిద్రపోయింది. వాళ్లను సాధించడానికి రకరకాల ప్రణాళికలు ఆలోచించసాగింది. ఆ రోజు అభిమన్యు త్వరగా ఇల్లు చేరాడు. కొన్నాళ్లు అధ్యాపక వృత్తి తనకు కొత్త. మరి కొన్నాళ్లు శాంతి పరీక్షలు అంటూ ఇద్దరూ ఇల్లు దాటలేదు. ఆ తర్వాత కాలేజీలు రీఓపెన్, అడ్మిషన్, సిలబస్లతోనే సరిపోయింది. శాంతి, ఓయ్ శాంతి, లే సినిమాకు వెళదాం అన్నాడు పుస్తకాలు బల్ల మీద వేసొచ్చి ఆమె పక్కన కూర్చుంటూ. పొద్దటి నుండి నడుము నొప్పండి, నాకెక్కడికే రావాలని లేదు అంది పొడిగా. అతని గొంతు వింటూనే ఉరకలెత్తే భార్య అలా పడుకుందంటే ఏదో ఉంది. ఏంటి శాంతి, ఏమైంది? నడుము నొప్పి కాస్త సన్నగా కడుపు నొప్పిగా మారాయండి అంది ఏడుపు గొంతుతో. చ, ఇంత చిన్న విషయానికి ఏడుస్తారా? అతను వెళ్ళి ఇంటివారిని పిలిచాడు. ఆవిడొచ్చింది. శాంతిని చూసి పరీక్ష చేసింది. కొందరికి 8వ నెలలోనే పురుడొస్తుంది, తీసుకుని వెళ్ళు అంది. నాకేం తెలీదండి, మీరు కాస్త సాయం వస్తారా? వచ్చేదాన్నే బాబు, వినాయకుడి ఊరేగింపు ఉంది. ఈ రోజు నిమజ్జనం చేస్తారు. నేను వెళ్ళి చూడాలి. ఇప్పుడప్పుడే పురుడు రాదు అని ఆమె వెళ్ళిపోయింది. శాంతి, నేను టాక్సీ తీసుకొస్తాను. ఒంటరిగా ఉండగలవా? కాఫీ తాగిపోండి. పర్వాలేదు, ఇద్దరం ఎక్కడైనా తాగుదాం. అతను బయలుదేరాడు. అతను ఆందోళన పడుతున్నాడు. ఆ చుట్టుపక్కల టాక్సీలు లేవు, ఆటోలు రావు. ఎవరైనా వద్దామనుకున్నా దారి పొడవునా ఊరేగింపు ఉంటుందని రామన్నారు. మనము ముందుకు పోతున్నామో వెనక్కు అర్థం కాలేదు. ఆఖరుకు ఒక రిక్షా తీసుకునొచ్చాడు. ఇద్దరూ రిక్షా ఎక్కారు. కొద్ది దూరం వెళ్లి రిక్షా ఆగిపోయింది. బోరులు తీరిన జనం. బళ్ల మీద, లారీల మీద, ఓపెన్ టాప్ జీపుల మీద నిలువెత్తు గణేశుడి విగ్రహాలున్నాయి. ఊరేగింపు బయలుదేరింది. ఎక్కడా చీమ దొరడానికి సందులేదు. త్వరగా హాస్పిటల్ చేరాలి బాబు అన్నాడు అభిమన్యు. యువతల పక్కన ఏదైనా ఆసుపత్రి ఉంటే చూడండి బాబు అన్నాడు రిక్షా అతను అసహాయంగా. ఈ నర్సింగ్ హోంలు గొడవలు నాకేం తెలియవు. మెటర్నిటీ ఆసుపత్రి తప్ప ఇప్పుడెలా? అబ్బా ఏమండి, ఎన్నాళ్ళు వినాయక చతుర్థి చేయలేదా? ఇదేం పిచ్చండి, మన కాలనీలోనే 60 రూపాయలు వసూలు చేశారట అంది శాంతి. అదే నాకు అంతుపట్టని ఆలోచన, ఆరాటం శాంతి. మనం ముందుకు వెళుతున్నామా వెనక్క అర్థం కాదు. వినాయక చవితి, బోనాలు ఒకటేంటి, 100 రకాల పండగలు తప్ప దేశం, జనం అంటూ ఆలోచించరు. కాలనీలో బడి కూలిపోతోంది. ఆ మురుగు కాలువ మూలంగా దోమలు ముసురుకుంటున్నాయి. అవి బాగు చేస్తే ఏందయ్యా, అవి సర్కారోళ్ళు చేస్తారు. తురకోడు, కిరస్తానుడు, సిక్కులోడు వాళ్ళ పండుగలు జమాయించి చేయొచ్చు గాని మన దేవుళ్లను కొలిస్తే తప్ప అయ్యా? రిక్షా అతను నిలదీశాడు. తప్పని కాదు, దిగువండ్రయ్యా, తప్పని అనుకోవడం గొప్ప. నేను ఈ జూలుస్లో పాల్గొంటా. వాళ్ళిద్దరినీ దింపి అతను ఊరేగింపులో పాల్గొన్నాడు. బెల్ బాటమ్స్, టైటు పైజామాలు, దోవతులు, నిక్కరు ధరించిన అన్ని రకాల పురుషులు పాడుతున్నారు, నినాదాలు చేస్తున్నారు. కొందరు ఆడుతున్నారు. అవతల పక్కకు పోవడం అసంభవం అని తేలిపోయింది. ఒరే, హుస్సేన్ సాగర్ను వినాయక్ సాగర్గా మారుస్తారట. మురిసిపోతున్నారు కొందరు. ఇలా వసూలు చేసిన డబ్బు పెట్టి పేదల కాలనీలో కనీసం ఓ బావైనా తవ్వించలేని పెద్దలు వీళ్లంతా. మామూలు జనానికి తర్కం తెలీదు. దేవుడు, మతం అన్న అంధ విశ్వాసం తప్ప విఘ్నేశ్వరుణ్ణి ఊరేగిస్తే ఒరిగేదేంటి?
త్వరగా వెళదామండి, బ్లీడింగ్ స్టార్ట్ అయింది. అభిమన్యు వెళ్ళి ఓ 60-70 రిక్షాలను, ఆటో రిక్షాలను కేకలు వేశాడు. ఒక్కరూ రావడానికి అంగీకరించలేదు. మీటర్పై 2 ఇస్తాను. అక్కర్లేదు అన్నారు. అభిమానం వదిలి ఓ ప్రైవేటు కారు నిలబడితే వెళ్ళి అడిగాడు. ఒక్కసారి లిఫ్ట్ సార్, మై వైఫ్ విషయం చెప్పాడు. నాకు ఈ ఊరేగింపు చూడాలనుంది సార్, సారీ. శాంతి మెల్లగా నడవాలి, తప్పదు అన్నాడు. పదండి, ఎంతగా విజృంభించారు అబ్బా అంది. ఒకవైపు పురిటి నొప్పులు, మరోవైపు రక్తస్రావం. హిందువులను సంఘటితం చెయ్యాలి అన్నాడు. ఈ కుటుంబ నియంత్రణ పద్ధతులు చూస్తే కొన్నాళ్లకు హిందువులనేవాళ్లే మిగలరేమో, అమ్మో. అతి కష్టంపై ఓ నర్సింగ్ హోం ఆవరణలో అడుగు పెట్టగానే ప్రసవం అయింది శాంతికి. అంతటి ధైర్యవంతుడు అభిమన్యు అదిరిపోయాడు. ఒక్క గావుకేక పెట్టాడు. చుట్టూ జనం చేరారు. అబ్బా జరుగుండ్రే, అందరూ అడ్డుపడతారే. కూర్చో అమ్మాయి అడ్డు నిలబడింది. ఈ లోపల స్ట్రెచ్చర్ తెచ్చి శాంతిని లేబర్ రూమ్కు తీసుకువెళ్లారు. ఏమయ్యా, ఇంత ప్రాణం మీదకొచ్చాక తెస్తారా అంటూ నర్సులు, డాక్టర్లు అరిచారు. తన పరిస్థితి చెప్పాడు. పాప పోయింది అంది నర్సు. అభిమన్యు అలాగే నిలబడిపోయాడు. పాప పాప పోయిందా? తన తల్లి పోయిందా? పందెం కట్టి మరీ కావాలనుకున్న తన బిడ్డ పోయిందా? ఆ బిడ్డలో తల్లిని నిర్మించాలనుకున్నాడు. తల్లి ప్రాణానికి ప్రమాదం లేదు అన్నారు. అక్కడ నిలబడలేక వచ్చి మెట్ల మీద కూర్చున్నాడు. అమ్మా, నా మీద ఇంకా కోపం పోలేదా? పోలేదా? వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోయావా అనుకున్నాడు. చేతుల్లో ముఖం దాచుకున్నాడు. ఇక్కడ కూసున్నావు, అక్కడ పెండ్లం పిలుస్తోంది. ఆయా వచ్చి చెప్పింది. పద. చెమర్చిన కళ్ళు ఒత్తుకుని ఆయా వెంట వెళ్ళాడు. అభిమన్యు. శాంతి ధైర్యంగా ఉంది. వేదాంతిలా నవ్వింది. అంత దిగులు పడితే ఎలా? దగ్గరగా రమ్మంది. వెళ్ళాడు. దిగులు కాదు, మరేంటో చెప్పలేకపోయాడు. ఆమె తల నిమిరాడు మౌనంగా. ఏమయ్యో, పిల్లని తీసుకుంటారా అంటున్న ఆయా వైపు దిగాలుగా చూశాడు. శాంతి కళ్ళు మూసుకుంది. ఆ కళ్ళ నుండి 2 నీటి బిందువులు జారిపడ్డాయి. పదండి. తల్లికి ఏం చేయలేకపోయాడు. తల్లొస్తుందని ఆశిస్తే తనకు లభించిన ఆ శిశువునైనా జాగ్రత్తగా ఖననం చేయాలనుకున్నాడు. రబ్బరు బొమ్మల బేసిన్లో ఉన్న మృత శిశువును చూశాడు. అతనికి ఎక్కడలేని విరక్తి కలిగింది. మృదువుగా, చల్లగా, మెత్తగా ఉన్న ఆ శిశువు శరీరాన్ని తీసుకువెళ్లి ఖననం చేస్తూ పసిపిల్లవాళ్లే ఏడ్చాడు. అతను ఇంటికొచ్చి మంచినీళ్లు కూడా తాగక అలా కూర్చుండిపోయాడు. మీ ఆవిడ ఆసుపత్రిలో ఉందా? ప్రసవమైందా? ఇంటావిడొచ్చి అడిగింది. ప్రసవించిందండి. ఆ అమ్మాయి పుట్టిపోయింది. అయ్యో పాపం, పోనీలే. పూచిన ప్రతి పువ్వు పండవుతుందా అంది అతి తేలిగ్గా. అర్ధరాత్రి టక్కున గుర్తుకొచ్చింది. ఈ సమయంలో తను ఇక్కడ ఉంటే ఒంటరిగా శాంతి ఎంత బాధపడుతుందో. ఈ బాధ ఇద్దరూ పంచుకోవాల్సిన సమయం. గబగబా లేచి పిచ్చివాళ్ల స్నానం చేశాడు. టీ చేద్దామనుకుంటే పాలు విరిగిపోయాయి. బ్లాక్ టీ చేసి ఫ్లాస్క్లో పోసుకుని బయలుదేరాడు. అతనికి పట్టణమంతా 10 రోజుల పరిశ్రమ తర్వాత నిద్రపోయినట్టు అనిపించింది. నిజమే, ఈ 11 రోజులు మైకుల హోరు, మనుషుల హోరుతో జాతరలా ఉన్న పరిసరాలు ఓ నిశ్చలతలోకొచ్చాయి. గేటు దగ్గరున్న మనిషి అటకాయించాడు. ఎంత రాత్రొచ్చావేమిటి? వెళ్ళు అన్నాడు. అతను గదిలోకి వెళ్ళాడు. అతను ఊహించింది నిజమే. కళ్ళు వాచిపోయాయి. అటు ఇటు దొర్లుతోంది శాంతి. శాంతి, తెల్లవారిందా? మందంగా గదంతా వ్యాపించిన వెలుతురులో భర్తను చూసింది. లేదు. వెళ్ళి ఆమె పక్కన కూర్చున్నాడు. ఏడ్చావు కదూ? ఆమె మాట్లాడలేదు. బ్లాక్ టీ ఉంది, తాగుతావా? ఆమె జవాబుకు ఎదురు చూడకుండానే కప్పులో పోసిచ్చాడు. మీరు తీసుకోండి. అతను ఫ్లాస్క్ మూతలో టీ తీసుకునే వరకు అలాగే పట్టుకుంది. ఇద్దరూ టీ తాగారు. ఒకరినొకరు ఓదార్చుకున్నారు. ఇప్పుడు 4 గంటలైంది శాంతి. ఓ 2 గంటలు పడుకోండి అంది. అతను మంచం పక్కన పడుకున్నాడు. శాంతి అంది. కొందరి ఉత్సాహం, ఉత్సవాలు మరికొందరి జీవితాలను బలి తీసుకుంటాయి. ఈ గణేష్ ఉత్సవం మనకు జీవితంలో మరువరాంది అన్నాడు. జవాబుగా వెకిళ్లు వినిపించాయి. అతను లేచొచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు. ఆమె చేతులు తన గుప్పిట బిగించాడు. శాంతి, దుఃఖం లేకపోతే సుఖంలోని మాధుర్యం తెలీదు. భారం లేకపోతే తీపిలోని తీయదనం ఊహించలేం. నువ్వేడిస్తే అతని గొంతు భారమైంది. ఆమె ఇటు తిరిగి అతని నడుం చుట్టూ చేయి వేసింది. లేదండి, ఇక ఏడవను. మీరుంటే నాకేం వద్దీ ప్రపంచంలో అంది. వంగి ఆమె కళ్ళు చుంబించాడు. అతని ఒడిలో ప్రశాంతంగా నిద్రపోయింది శాంతి. అలాగే కూర్చుని శాంతి తల నిమురుతూ తను నిద్రపోయాడు అభిమన్యు. ఉదయం డ్యూటీకొచ్చిన నర్సు వీళ్ళిద్దరినీ ఆశ్చర్యంగా చూసింది. ఆమె మనసు ఎక్కడెక్కడో మధురమైన ఊహల్లో తేలియాడింది. ఆవిడ చదువుకునే రోజుల్లో దాంపత్యం అంటే ఇలా ఉండాలని ఎన్నో ఊహించింది. నిజం అది కాదని ఆమె కోపరం తేల్చి చెప్పింది.
భరతకు ఆమె సంపాదన కావాలి. అర్ధరాత్రి తాగొచ్చి 3 నిమిషాల ముచ్చట తీర్చుకుంటాడు. ఓ మాట లేదు, లాలన లేదు, అనురాగం అంతకన్నా లేదు. నిద్రలో ఆమె కాలు ఎప్పుడైనా పడితే ఏంటే మొద్దు తంతున్నావు అని నడ్డి మీద ఒకటిస్తాడు. ఎప్పుడైనా చేయి పడితే చేదరించుకుంటాడు. నాకు మనుషులు తగిలితే గిట్టదని తెలీదా? నర్సు తన బాధ స్నేహితురాలతో చెప్పుకుంది. భారతదేశంలో సగం కోపురాలు అలాగే గడుస్తున్నాయి, నువ్వేం బాధపడకు అని ఓదార్చింది. కాని ఈ భార్యాభర్తలు తాను ఊహించిన అనురాగానికి ఆప్యాయతకు నిర్వచనం అన్నట్లున్నారు. కొందరైతే తమకు అందంది మరొకరికి అందితే అసూయ పడతారు. కానీ నర్సు మాత్రం మైమరిచి నిలబడిపోయింది. కొన్ని నిమిషాల తర్వాత స్పృహొచ్చిందల్లా తలుపులు చేరవేసి వెళ్లిపోయింది. దాదాపు 8 గంటలకు అభిమన్యు ఉలిక్కిపడి లేచాడు. ఇంకా నయం, ఎవరూ రాలేదు అనుకున్నాడు. శాంతి తల దిండుపై చేర్చి దుప్పటి కప్పాడు. ఆమె గాఢ నిద్రలో ఉంది. నర్సొచ్చి చిరునవ్వుతో గ్రీట్ చేసింది. సారీ సిస్టర్, నిన్న రాత్రి మళ్లీ రావాల్సి వచ్చింది. ఇట్స్ ఆల్ రైట్ అంది. ఆమెకు అతని పట్ల ఎంత గౌరవమో చెప్పలేకపోయింది. శాంతి లేస్తే ఇవ్వమని ఓ టాబ్లెట్ ఇచ్చి వెళ్లిపోయింది. అతను మొహం కడుక్కుని వెళ్లి దగ్గరున్న హోటల్లో టీ తీసుకునొచ్చాడు. శాంతి లేచింది. తుఫాను వెలిసినట్టు అనిపించింది ఇద్దరికీ. శాంతి, జరిగింది మరిచిపో అన్నాడు ఆమె చెయ్యి నిమురుతూ. అప్పుడే ఇడ్లీ తీసుకుని కరుణ, శరత్తు వచ్చారు. హాయ్ కరుణ. ఆనందంగా ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు అభిమన్యు. ఆమె ముఖంలో చిలిపితనం పోయి గాంభీర్యం చోటు చేసుకుంది. టమోటా రంగు టెల్లిన్ చీర కట్టుకుంది. ఎంతో అందంగా కనిపించింది. శాంతి ఎలా ఉన్నారు? రా కరుణ, ఐఎమ్ ఆల్ రైట్. శాంతి జరిగి చోటిచ్చింది. కరుణ కూర్చుంది. శరత్తు స్టూల్లో కొని కూర్చున్నాడు. సారీ శాంతి, నాకంతే రాసిపెట్టుంది. పెద్ద ముసలమ్మైపోయినట్టు నిట్టూర్పులు చూడు నవ్వాడు అభిమన్యు. అవును శాంతి, ఉదయం మీ ఇంటావిడ చెప్పగానే కొద్దిగా బాధ కలిగింది. కానీ ఆలోచిస్తే పుట్టిన ప్రతి బిడ్డ బ్రతకదేమో అనిపించింది. నీకు సువార్త చెప్పాలి అన్నాడు శరత్. చెప్పండి అన్నయ్య. నేను కరుణ పెళ్లి చేసుకోవాలనుకున్నాం. ఈజ్ ఇట్? చాలా సంతోషం అంది శాంతి. ఆమె ముఖానున్న నీలి నీడలు మాయమయ్యాయి. మై హార్టీ కంగ్రాచులేషన్స్ శరత్ అన్నాడు అభిమన్యు. వాతావరణం తేలికపడింది. అభిమన్యు పాఠం చెబుతున్నాడు. విద్యార్థులంతా శ్రద్ధగా వింటున్నారు. నరసింహ దాదాలా నడుస్తూ వచ్చాడు. అభిమన్యు 1 నిమిషం అతన్ని గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేశాడు. నేను నరసింహను. నువ్వు హాస్టల్లో పొక్కటి తిండి కొన్నప్పుడు యాదికొచ్చినాదా? అభిమన్యు తల పంకించాడు. అల్పులతో తగాదా పడ్డం ఇష్టం లేదు. ఆవేశాన్ని ఆశయాలుగా మెల్లమెల్లగా సమాధి చేస్తున్నాడు. కూర్చోండి. కూసుంటాను, నాకు హాజరేస్తే పోతా. మంచిది, క్లాస్ అయ్యాక మీ నెంబర్ తీసుకునండి. క్లాస్ అయ్యే వరకు ఎవళ్ళుంటారు, ఇప్పుడే తీసుకో. అభిమన్యుకు సహనం నశిస్తోంది. విద్యార్థులంతా ఆసక్తితో పరికిస్తున్నారు. సార్ ఏం చేస్తాడా అని. ఇప్పుడు వేయడం కుదరదండి, నీ అబ్బేస్తాడు మీదకొస్తూ అన్నాడు. అభిమన్యుకి ఏం చేయడానికి తోచడం లేదు. దేనికైనా ఓ హద్దుంటుంది. అయినా ఆఖరి ప్రయత్నంగా అతన్ని నిర్లక్ష్యం చేసి పాఠం చెప్పబోయాడు. నరసింహ కోపంగా టేబుల్ దగ్గరకొచ్చి నిలబడ్డాడు. నీకు కాదు బే చెప్పేది. మాట పూర్తి కాక మునిపే అతని మీద విరుచుకుపడ్డాడు అభిమన్యు. ఒక్క తాపుతో నేల కరుచుకున్నాడు. నరసింహ బలవంతుడే, కాని అభిమన్యు అంత త్వరగా ఆవేశంగా అలా ప్రవర్తిస్తాడనుకోలేదు. కింద నుంచి లేస్తూనే కత్తి బయటకు తీసి అభిమన్యు వైపు వచ్చాడు. నీ యవ్వ, ఈ ఆటితో నిన్ను కథం చేస్తా. విద్యార్థుల్లో కలవరం కలిగింది. సార్ని సంపుతుండు. నరసింహ కత్తి తీసుకుని అభిమన్యును ఒక్క పోటు పొడవబోయాడు. కాని అభిమన్యు తప్పించుకున్నాడు. అయితే ఆ కంగారులో టేబుల్కి బెంచీలకి మధ్య పడిపోయాడు. అంతవరకు ప్రేక్షకుల్లా పరికిస్తున్న విద్యార్థుల్లో నుంచి 2-3 లేచి నరసింహ మీదకొచ్చారు. యాయ్, నడిమిలా వచ్చిండంటే మంచిగుండదు, వారికి హెచ్చరిక చేశాడు నరసింహ. అయితే నీ దారి నువ్వు పో అన్నాడు కేశవరెడ్డి. కేశవరెడ్డి బీజేపీ యూనియన్కి చెందిన విద్యార్థి. ఆ యూనియన్లో ఓ విశిష్టత ఉంది. అందరూ క్రమశిక్షణకు లోబడి తమ విధులు నిర్వర్తిస్తుంటారు. ముఖ్యంగా మిగతా పార్టీల జులుం ఎదుర్కోవడమే ఆ యూనియన్ పని. నరసింహకు కేశవరెడ్డి గురించి తెలుసు. అయితే అంతమంది ఎదురుగా వెనకంజ వేయడానికి అహం ఊరుకోలేదు. నీకు కావాలంటే బయట ఏమైనా చేసుకో, క్లాసులో కిరికిరే పెట్టుకో అన్నాడు కేశవరెడ్డి. అభిమన్యు లేచి నిలబడ్డాడు. గట్లనే చేస్తా అని బయటకు వెళ్ళిపోయాడు నరసింహ. ఆ తర్వాత అభిమన్యు పాఠం చెప్పలేదు. బెల్లయ్యాక బయటకొస్తుంటే కేశవరెడ్డి వెనకొచ్చాడు. ఆడు మీ గురించి కాపుకొస్తుండొచ్చు, జర చూసుకుని పోండి సార్. థ్యాంక్ యూ. నేనింతవరకు ఎప్పుడూ భయపడలేదు. చావుని అసలు లెక్క చేయను. అతనికి బయట నరసింహ కనిపించలేదు. కరుణ పెళ్లి అలంకరణతో మెరిసిపోతోంది. శరత్ ఫుల్ సూట్లో ఉన్నాడు.
పెళ్లి ఆడంబరంగా జరగాలని శరత్ అనుకున్నాడు. అయితే అభిమన్యు అభిప్రాయం వేరుగా ఉంది. మన సమాజంలో పెళ్లిళ్ళు చాలా ఖర్చు పెరిగి తల్లిదండ్రులు భరించలేని దశకు చేరుకుంటున్నాయి. సింపుల్గా దండలు మార్చుకునే పెళ్లిళ్ళ వలన నిండుతనం, పొదుపు, కొత్తదనం, మరెన్నో సులువులున్నాయి. నా మాట వినండి. మన యువకులమైన ఈ కార్యక్రమాలు చేపట్టకపోయినట్లయితే మన సమాజం ఇక ఎన్నటికీ మారదు. ఎంతోమంది అమాయకులు ఈ విషవలయంలో పడి బలవుతూనే ఉంటారు అన్నాడు అభిమన్యు. అవును సార్, అతను చెప్పినట్లే చేయుదుము అంది కరుణ. ఆమెకు అభిమన్యు మీదున్న గౌరవం మాటల్లో చెప్పరంది. అసలు ప్రతి మనిషి ఒక అభిమన్యు అయితే దేశం ఎంతటి చక్కని ప్రగతి పదంలో నడుస్తుందో తను ఊహించలేదు. అభిమన్యు అభిరుచికి తగినట్లుగానే ఏర్పాట్లు జరిగాయి. ఒక కమ్యూనిటీ హాల్లో శరత్ స్నేహితులంతా హాజరయ్యారు. శిరీష, మధుకృష్ణ, శాంతి, అభిమన్యు అందరికీ బిస్కెట్లు, కూల్ డ్రింకులు అందించారు. థామస్ మైక్ ముందు నిలబడి మాట్లాడాడు. కరుణ ఈరోజు కొత్త జీవితం ప్రారంభిస్తోంది. నా కొడుకులాంటి అభిమన్యు వల్లే ఆమె తిరిగి మనిషిగా మారింది. కరుణను మళ్లీ మనిషిగా చేసింది అభిమన్యు అయితే ఆమె జీవితంలో వసంతాలు కురిపించిన వ్యక్తి శరత్. ఇంతటి ఆదర్శవంతులైన యువకులు మనకి చాలా తక్కువ మంది కనబడతారు. కానీ ఆ తక్కువ మందే రేపు మరెన్నో వేల కోట్ల మందికి ఆదర్శప్రాయులవుతారు. ఇప్పుడు అభిమన్యు గారు మాట్లాడుదురు అంది కరుణ నవ్వుతూ. అభిమన్యుకి మాట్లాడడం ఇష్టం లేదు గాని బలవంతం వల్ల తప్పలేదు. అతని మాటలు ఉపన్యాస ధోరణిలో ఉన్న ఎంతో నిజాయితీగా, ఆసక్తికరంగా ఉండి అందర్నీ ఆలోచింపజేశాయి. చాలామంది విద్యార్థులు అతని మాటలకు అమితంగా ఆకర్షింపబడి అప్పటికప్పుడే మైక్ ముందుకు వెళ్లి తాము కూడా సమాజంతో కాటు వేయబడ్డ అభాగ్యుల జీవితాలను సుఖమయం చేస్తామని, అన్ని విధాలా ఆదర్శప్రాయులమవుతామని శపథం చేశారు. ఇలాంటి మార్పే నేను కలలు కంటోంది తన 2 కళ్ళు ఒత్తుకుంటూ అన్నాడు అభిమన్యు. శాంతి నవ్వింది. అనుకున్నవన్నీ సాధించలేకపోయినా కొన్నైనా సాధించగలిగితే మనిషి జీవితం చరితార్థమైనట్లే అంది ఆర్తిగా. ఈ రాత్రికే అందరం కలిసి సినిమాకు వెళదాం అంది శిరీష. నేను రెడీ చెప్పాడు అభిమన్యు. ఏ చిటపట, నిన్ను అడగలేదు రమ్మని. పిలవని పేరెంటమంటే నాకిష్టం. బావమరదల హాస్యం చాలా బాగుంది నవ్వుతూ చెప్పాడు మధుకృష్ణ. అయినా పెళ్ళైన తొలి రాత్రి నాడు మా ఇద్దరిని ఏకాంతంగా వదిలేక సినిమాకు రమ్మంటారేంటి? చిరుకోపం నటించాడు శరత్. కరుణ సిగ్గుపడింది. అది నా అభిప్రాయం కాదు అంది అభిమన్యుతో. ఎవరిదైతేనేం ఒక షరతు మీద మిమ్మల్ని వదిలివేయదు అభిమన్యు అన్నాడు. ఏమది? సెలవియ్యము. మీరు ఈ దినము నుంచి సరిగ్గా 9 మాసాల్లో శాంతికి నాకు ఓ పాపను ఇవ్వవలను. అందరూ ఆనందంగా నవ్వారు. కాని శాంతి హృదయం కలిచివేసినట్లయింది. పోయిన తన పాప గుర్తుకొచ్చింది. ఎవరూ చూడకుండా 2 కళ్ళు ఒత్తుకుంది. మీరాబాయికి నిద్రపట్టి 2 రోజులైంది. కళ్ళు మండిపోతున్నాయి గాని నిద్ర రావడం లేదు. నిద్ర మాత్రలు వాడుతున్నా ప్రయోజనం లేకుండా ఉంది. తీరని అశాంతి. తన భర్త చనిపోయినప్పుడు కూడా ఇలాంటి బాధ కలగలేదు తనకు. మధుకృష్ణతో ఇన్ని సంవత్సరాలు గడపడం, హఠాత్తుగా అతను దూరం అవడం భరించలేకుండా ఉంది. గత 2 రోజులుగా గుండెల్లో నలుగుతున్న ఆలోచన ఓ ఆకృతికొచ్చింది. అదే తనకు అందుబాటులో ఉన్న దారి. టెలిఫోన్ డైరెక్టరీ తీసి డాక్టర్ రామచంద్ర ఫోన్ నెంబర్ కోసం వెతకసాగింది. అతను చిత్తరంజన్ వాళ్ల ఫ్యామిలీ డాక్టర్. అతని గురించి వాకప్ చేసింది తను. డబ్బుకి గడ్డి తినే రకం, అంతేకాకుండా స్త్రీ వ్యసనం. ఫోను మోగగానే రిసీవర్ అందుకున్నాడు రామచంద్ర. హలో, ఎవరండి? నేను మీరాబాయిని, అంటే శిరీష భర్త వదినను. ఆ మీరా, ఆ రోజు మీకు ఒంట్లో బాగుండలేదని పద్మావతి గారు పిలిపించారు. అవును, మా ఫ్యామిలీ డాక్టర్ ఊళ్ళో లేరు. నాకు ఆరోగ్యం బాగుండలేదు. వెంటనే వచ్చి చూస్తారా? ఇప్పుడా? టైము గమనిస్తూ అడిగాడు అతను. అవును, వెంటనే రావాలి. సరే, మీ అడ్రస్ చెప్పండి. మీరాబాయి అడ్రస్ చెప్పింది. అరగంటలో వచ్చాడు అతను. కూర్చోండి. ఏంటి ప్రాబ్లం? నాకు నిద్ర పట్టడం లేదు. నిద్ర మాత్రలు వాడినా గానీ ప్రయోజనం కనిపించడం లేదు. రామచంద్ర ఆమె వంక పరీక్షగా చూశాడు. అతనికి ఆమె పరిస్థితి గురించి చాలా వరకు చిత్తరంజన్ చెప్పాడు. ఆమె రూపం ఆకర్షణీయంగానే కనిపించింది. ఒక బాణం వేసి చూడాలనిపించింది. లేచి ఆమె దగ్గరకు వెళ్లి పరీక్షించడానికి చేతిని అందుకున్నాడు. సరే, రేపు మందు తెచ్చిస్తాను. అప్పటి వరకు ఎలా? ఇప్పుడు కావాలి. ఇప్పుడెలా? నిజానికి మీకు నిద్ర పట్టకపోవడానికి కారణం మానసికమైన ఆందోళన. దానికి మందేమీ లేదు. ఒంటరిదాన్నవడం మూలానే ఈ ఆందోళన అనాలోచితంగా అన్నదామె. మధుకృష్ణ, శిరీష మిమ్మల్ని ఇలా ఒంటరివారిని చేసి వెళ్లడం బాగుండలేదు అన్నాడు జాలిగా. అదే నా బాధ. మధుకృష్ణను నేనెంత ప్రేమగా చూశానో మీకు తెలీదు ఉక్రోషంగా అందామె. లోకరీతది, మనమేం చేయగలం? మీరాబాయి లోపలికి వెళ్లి హార్లిక్స్ చేసుకొచ్చి ఇచ్చింది అతనికి. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ?
ఇంక నాకెవరున్నారు? నా ఆరోగ్యమంతా మీ చేతుల్లోనే ఉంది అని నవ్విందామె. రామచంద్రకి పూర్తిగా అర్థమైంది. అతనికి భార్య ఉంది గాని ఆమె జబ్బు మనిషి, అందుకే స్త్రీ వ్యసనం మరిగాడు. మీరాబాయి మాటలు అతనిలో ఏవేవో ఆలోచనలు రేకెత్తించాయి. నేను చేయగలిగింది తప్పక చేస్తాను అన్నాడు అలవోకగా చూస్తూ. మీరాబాయికి ధైర్యం వచ్చింది. ఎదుటి సోఫా నుంచి లేచొచ్చి అతని పక్కన కూర్చుంది. రామచంద్ర ఆలస్యం చేయలేదు. ఆమెను తన కౌగిల్లోకి తీసుకున్నాడు. సాయంత్రం అభిమన్యు ఇంటికి చేరుకునేసరికి అతని కోసం చందన్ అతని స్నేహితులు ఎదురు చూస్తున్నారు. ఎంతసేపయింది వచ్చి? ఇప్పుడే సార్, మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాం. మొహం కడుక్కుని వస్తాను అని లోపలకు నడిచి చన్నీళ్లతో కాళ్ళు మొహం కడుక్కుని వంటింట్లోకి వెళ్ళాడు. శాంతి టీ తయారు చేస్తోంది. మళ్ళీ వచ్చారు మీ శిష్యులు, నవ్వుతూ అంది. కనీసం కొంతమందైనా ఇలాంటి పట్టుదల గల యువకులుంటే మన దేశానికి దుర్గతి పట్టేది కాదు శాంతి. మీరు మాట్లాడుతుండండి, నేను టీ తెస్తాను. అభిమన్యు బయటకు వచ్చాడు. ఈసారి ఉద్యమాన్ని మరో తరహాలో ప్రారంభించాలనుకుంటున్నాం సార్. దీనికి మీ ఆశీర్వచనం కావాలి. అభ్యుదయానికి నేనెప్పుడూ ముందే. ఏం చేయాలనుకుంటున్నారో చెప్పండి. రిజర్వేషన్ల సమస్యకు పరిష్కారం కావాలంటే ఆందోళన వల్ల సాధ్యం కాదు సార్. అందుకని మేం కొంతమందిని కలిసి సామూహిక నిరాహార దీక్ష సెక్రటేరియట్ ఎదురుగా ప్రారంభించాలనుకుంటున్నాం. అభిమన్యు కొద్ది క్షణాలు ఆలోచనల్లో మునిగిపోయాడు. వాళ్ళ ఆలోచన మంచిదే, కానీ అదివరల ఉద్యమం చల్లారిపోతుందేమోనన్న అనుమానం. పైగా విద్యార్థులు ఎంతకాలం నిరాహార దీక్ష చేయగలరు? మన దేశ చరిత్ర ఒక్కసారి చూస్తే మీకు ఒక విషయం తెలుస్తుంది. ఏం సాధించాలన్నా కొంతమంది ప్రాణాలిస్తేనే గాని అది సాధించడం సాధ్యం కాదు. స్వాతంత్రం కోసం, ఆంధ్ర రాష్ట్రం కోసం ఎంతో మంది చనిపోయారు. అస్సాంలో, గుజరాత్లో అన్ని చోట్ల సమస్యల పరిష్కారానికి ప్రాణాలొడ్డారు. అందుకని మీరు బాగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి. నిరాహార దీక్ష మామూలు నిరాహార దీక్షల 4 రోజుల కోసం కాకుండా రిజర్వేషన్ పాలసీ రద్దయ్యేంత వరకు నిరాహార దీక్ష కొనసాగించగలమని అనుకుంటేనే ఇందులోకి దిగండి. అది వరకులా ఉద్యమం చల్లారిపోతే మనం విలువైన సమయాన్ని వృధా చేయడమే అవుతుంది. చందన్ ఆవేశంగా లేచి నిలబడ్డాడు. మేము అన్నీ ఆలోచించుకుని మీ దగ్గరకు వచ్చాం సార్. మేమంతా ప్రాణాలు వదలడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రిజర్వేషన్ పాలసీ వల్ల ఎలాగూ మన భవిష్యత్తు అంధకారం అయిపోతుంది. కాలేజీలో సీట్ల నుంచి ఉద్యోగాల వరకు అన్ని చోట్ల ఎదుర్కొని ఎక్కడ నిలబడగలం సార్. అందుకే ప్రాణాలకు తెగించే నిరాహార దీక్షకు సిద్ధమయ్యాం. అభిమన్యు శరీరం పులకరించింది. అయితే సరే, నేను మీకు చేయబోయే సహాయం ఏంటో తెలుసా? నేనే మీ నిరాహార దీక్ష జట్టుకి నాయకత్వం వహిస్తాను. మీతో పాటు నేను ఆమరణ నిరాహార దీక్ష మొదలు పెడతాను. వాళ్ళు విస్మయంగా అభిమన్యు వైపు చూశారు. మీరు నిరాహార దీక్ష పోనడం మాకిష్టం లేదు సార్. మాకు మీ అండదండలుంటే చాలు. అదే మాకు 10,000. నేను మీ గురించి ఆలోచించడం లేదు చందన్. మన దేశ భవిష్యత్తుని గురించి ఆలోచిస్తున్నాను. మన దేశం భవిష్యత్తు అంధకారంగా మారకుండా ఉండాలంటే ఈ రిజర్వేషన్ పద్ధతి పోవాలి. ఆర్థికంగా వెనుకబడిన వారందరికీ రిజర్వేషన్లు ఉండాలి. అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది. లేకపోతే తెలివితేటలు, గొప్ప విజ్ఞానం ఉండి కూడా అనేక మంది విద్యార్థులు కేవలం వెనుకబడిన తరగతికి చెందకపోవడం వల్ల భవిష్యత్తుని కోల్పోతున్నారు. శాంతి టీ తీసుకొచ్చి అందరికీ అందించింది. ఇంకా మీరా ప్రసక్తి మానలేదన్నమాట. చూస్తూ చూస్తూ ఎలా శాంతి? అందరూ నాకెందుకని వదిలేస్తే మన దేశానికి అసలు స్వాతంత్రం వచ్చేదా? సామాజికంగా మనకి మార్పులు వచ్చేవా? స్త్రీ ఈనాడిలా ముందడుగు వేస్తోందంటే ఎవరిదో త్యాగం, కృషి ఉండబట్టే కదా. శాంతి తలూపింది. మీ మాట నిజమే. అందరూ టీ తాగారు. మరి ఎప్పుడు పెడదామంటారు ముహూర్తం? మీ ఇష్టం. మీరే ఏదో ఒక రోజు నిర్ణయించండి. థ్యాంక్ యూ సార్. మీరిస్తున్న సహకారం సామాన్యమైంది కాదు. వాళ్ళు వెళ్ళిపోయారు. శాంతికి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. అభిమన్యు పట్టుదల తనకు తెలుసు. ఏ విషయంలోనైనా తల దూర్చాడంటే ఇంకా అంతు తేలవలసిందే. నిద్రపోలేదా శాంతి? లేదు. ఎందుకని? ఏమో, నిద్ర పట్టడం లేదు. ఆమెను తన కౌగిట్లోకి తీసుకున్నాడు. కారణం లేకుండా నిద్ర ఎందుకు పట్టదు? మీకు నిద్ర పట్టని కారణమే నాదీను, ఆర్తిగా అందామె. అభిమన్యు మనసు ద్రవించింది. ఆమె నుదుటి మీద ప్రేమగా చుంబించాడు. నేనీ నిరాహార దీక్షలో పాల్గొనడం నీకిష్టం లేదు కదూ? అవును అభిమన్యు, మీ ఆరోగ్యం అంతగా బాగుండలేదు. నిరాహార దీక్షలో ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుందో ఏమో. నా కోసం నేనెప్పుడూ బాధపడను శాంతి. మనం పుట్టినందుకు ఏదో ఒక ఉపయోగం ఉండాలి. కానీ నా సంగతి ఆలోచించరేమిటి? నేను మీకేమీ కానా? గదగద స్వరంతో అందామె. ఎంత పిచ్చిదనో శాంతి. నువ్వు నా సర్వస్వము అన్న సంగతి మర్చిపోయావా? నేను మరిచిపోలేదు. మీరే మర్చిపోయి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. నిరాహార దీక్షల గురించి నీకు తెలియదేముంది శాంతి.
కొద్ది రోజుల పాటు చేయగలిగితే ప్రభుత్వం ఏదో ఒక చర్య తీసుకోక తప్పదు. మనం అసలు రిజర్వేషన్లని వద్దనడం లేదుగా. ఆర్థికంగా వెనకబడిన వారి కోసం న్యాయం జరగాలంటున్నాం. తలుచుకుంటే ప్రభుత్వానికి ఇదేమీ పెద్ద సమస్య కాదు. ఈ రాజకీయ పక్షాలు తమ స్వార్థం వదులుకుని ఓట్ల కోసం కాకుండా దేశ క్షేమం కోసం నడుం కడితే దీనికి తేలిక పరిష్కారం లభిస్తుంది. శాంతికి భయం తీరలేదు. అతని కౌగిట్లో ఆర్తిగా ఒదిగి పడుకుండిపోయింది. కూరగాయల మార్కెట్లో కొనుగోలు చేస్తోంది కరుణ. శరత్ ఆఫీస్ నుంచి ఇల్లు చేరుకునేలోగా ఇల్లు చేరుకోవాలన్న ఆతృతతో ఉందామె. త్వరగా కొండం ముగించుకుని బస్టాప్ వైపు 4 అడుగులు వేసిందో లేదో వెనక నుంచి ఓ చెయ్యొచ్చి ఆమె భుజం మీద పడింది. ఆశ్చర్యంగా వెనక్కు తిరిగి చూసి బెత్తరపోయింది. నరసింహ నిలబడున్నాడు నవ్వుతూ. ఏం కరుణ, ఎట్లున్నావు? జర మంచిగైనవే పెండ్లైనాక. కరుణకు శరీరమంతా తేళ్లు జిరులు పోగుతున్నట్లయింది. తనను రేప్ చేసిన రోగ్స్లో వీడు ఒకడు. ఇంకెలా మాట్లాడడానికి నీకు సిగ్గులేదు? అగో కోపం వస్తోంది. ఆ దినం మజా మర్చిపోయినావు. ఆమె చివుక్కున వెనక్కు తిరిగి తన దారిన తను నడవబోయింది. కాని అతని చెయ్యి మళ్ళీ ఆమె భుజం పట్టుకుంది. ఇగో, నాతో లొల్లి పెట్టకు. నీళ్లు ఏడందో చెప్పు, వస్తా. ఈసారి మంచిగా మజా చేద్దాం. ఏమంటావు? కరుణకి ఏం చేయాలో తోచడం లేదు. జనం ఎక్కువగా ఉన్న ఆ రోడ్డు మీద ఎవరూ తమని పట్టించుకోవడం లేదు. కొంతమంది చూసి కూడా చూడనట్లు పోతున్నారు. చెయ్యి వదులు ఇడియట్ అంది విదిలించి కొడుతూ. నరసింహ గొల్లును నవ్వాడు. నీ యవ్వ, ఒకసారి పండినా కూడా ఎంత కోపమానే. ఆమె మళ్ళీ త్వరగా తప్పించుకుని నడవసాగింది. యాయ్, అడ్రస్ నువ్వు చెప్పకపోతే నాకెరుక కాదనుకున్నావా? వస్తా చూడు. కరుణ గుండెల్లో రాయి పడింది. వీడు తనను వదిలేటట్లు లేడు. అది వరలా ఉపేక్షిస్తే లాభం లేదు. ఏదో ఒకటి చెయ్యాలి. ఇంటి దగ్గర శరత్ ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు. ఎక్కడికెళ్లారు రాణిగారు? మార్కెట్కి. త్రోవలో అంటూ చొప్పున ఆగిపోయింది. ఆ విషయం శరత్కి చెప్తే అతను వెళ్ళి ఆ నరసింహంతో తగాదా పడతాడేమో. ఆ నరసింహంగాడు అసలే రౌడీ. శరత్కి హాని జరిగినా జరగచ్చు. తోవలో ఏం జరిగింది? ఏం లేదు, బస్సు చెడిపోయింది, అందుకని లేట్ అయింది. ఓస్, ఇంతేనా? నవ్వుతూ ఆమెకు దగ్గరగా వచ్చాడతను. ఆ రాత్రి ఆమెకు నిద్ర పట్టక పొర్లుతూనే ఉంది. ఆ నరసింహం గాడిని ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఇంటికొస్తే ఎలా బుద్ధి చెప్పడం? పోనీ ముందే పోలీస్ కంప్లైంట్ ఇస్తే? ఇందుకు శరత్ అనుమతి తీసుకోవద్దు. ఎటూ తోచడం లేదు. డాక్టర్ రామచంద్రకే మీరాబాయ్ కొత్త మోజైంది. రోజు రాత్రుల్లో ఆమె ఇంట్లోనే గడుపుతున్నాడు. మధుకృష్ణ లేని లోటు చాలా వరకు తీరిపోయింది ఆమెకి. కానీ మధుకృష్ణ, శిరీష గుర్తుకొచ్చినప్పుడల్లా మాత్రం ఒంటికి కారం రాసుకున్నట్లే అవుతోంది. త్వరగా తను అనుకున్న ప్రణాళిక అమలు చేస్తే శిరీషకు తగిన శాస్తి జరుగుతుంది. అంతేకాదు, మధుకృష్ణ మళ్ళీ చచ్చినట్లు తనకు దగ్గరవక తప్పదు. రామచంద్రతో తను శారీరక సుఖం అనుభవిస్తోందే గాని మనసు మాత్రం మధుకృష్ణ మీదే ఉండిపోయింది. 1-2 రోజులది కాదు కదా, ఎన్నో సంవత్సరాల అనుబంధం తమది. ఏనాటికైనా ఏ మార్గాన్నైనా అతనిని తన స్వంతం చేసుకోవాలి మళ్ళీ. ఆ రోజు రామచంద్ర వచ్చేసరికి రాత్రి 12 గంటలయింది. నా కోసం ఒక పని చేస్తారా? అతని కౌగిట్లో కరిగిపోతూ అడిగింది. ఇంత చేయగలింది ఆ మాత్రం చేయలేనా? ఆ శిరీష నన్ను ఎంతో అవమానపరిచింది. దాని జీవితం నాశనం చేయాలి. రామచంద్ర ఉలిక్కి పడ్డాడు. నేనేం చేయను? నేను చెప్పినట్లు చేస్తే చాలు. ఏంటో చెప్పు. మధుకృష్ణకు ఆమె గురించి ఒక అబద్ధం చెప్పాలి. ఏమని? శిరీషకు అభిమన్యుకు సంబంధం ఉందని. రామచంద్ర ఆశ్చర్యపోయాడు. మీరాబాయి చాలా సాధు స్వభావం గలది, అమాయకురాలు అనుకున్నాడు. కాని ఆమె హృదయం ఇంత కల్మషంతో నిండుందని తెలీదు. ఆడదాని మనసు ఇలా ఉంటుంది కాబోలు అనుకున్నాడతను. అందుకే స్త్రీని తాచుపాముతో పోల్చారు. అదో పెద్ద విశేషమా? రేపే చెప్తాను. ఆమె నమ్మలేనట్టు చూసింది. అంత తేలిగ్గా అతను తన మాట వెంటాడని అనుకోలేదు. అందుకే పడక గదిలో చక్కని మూడ్లోకొచ్చాక ఆ విషయం బయటపెట్టింది. నీకో విషయం చెప్పాలనుకున్నాను. ఏంటది? అత్యవసరంగా నాకు ఒక 50,000 రూపాయలు కావాల్సి వచ్చాయి. ఒక కోర్టు కేసులో ఆస్తి విషయంలో ఓడిపోయాను. మీరాబాయి ఆలోచనలో పడింది. తన దగ్గర అంత డబ్బు లేదు. కొంత ఆస్తి అమ్మితే అతనికి మొత్తం ఇవ్వచ్చు. ఇవ్వకపోతే అతను తన మాట వెండేమో. శిరీష సంసారం చెడగొట్టడానికి సుముఖత చూపించడు. తనకు డబ్బు ఆస్తి ముఖ్యం కాదుగా, పుష్కలంగా ఉన్నాయి. పగ తీర్చుకోవడం ముఖ్యం. శిరీష కుళ్ళి ఏడవాలి. ఆ పద్మావతి, చిత్తరంజన్ చిత్రహింసలు అనుభవించాలి. నా దగ్గర అంత డబ్బు లేదు, కానీ ఒక వారం రోజుల్లో అయితే ఏర్పాటు చేయగలను. రామచంద్ర ఆనందంగా ఆమెను కౌగులించుకున్నాడు. థ్యాంక్ యూ మీరా అన్నాడు ఆమె పెదాల మీద చుంబిస్తూ.
నిరాహార దీక్ష ప్రారంభమైంది. చందన్ అనుకున్న దానికంటే ఎక్కువగానే కష్టపడ్డాడు. రాష్ట్రమంతటా తిరిగి విద్యార్థుల్లో కులం ప్రాతిపదిక మీద రిజర్వేషన్లకు వ్యతిరేకత ఉన్న విద్యార్థులను కలుసుకుని వారిని కూడా ఒప్పించి చాలా చోట్ల ఒకే రోజు నిరాహార దీక్ష శిబిరాలు ప్రారంభింపజేశాడు. అభిమన్యు సెక్రటేరియట్ దగ్గర మిగతా విద్యార్థులతో పాటు నిరాహార దీక్ష ప్రారంభించాడు. అతనికి ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే విద్యార్థులే కాక అనేక మంది ఉద్యోగులు, నిరుద్యోగులు కూడా తమ శిబిరం దగ్గరకు వచ్చి ఇలాంటి కార్యక్రమం చేపట్టినందుకు అభినందించడం. సర్వత్రా ఇంతటి వ్యతిరేకత ఉన్న ఈ విషయంలో ఆందోళన చేపట్టాల్సిన సమయం వచ్చేసరికి ఎవరూ ముందుకి రాకపోవడం ఎందుకనో అతనికి ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. ప్రారంభించిన కాసేపటికి శరత్, కరుణ వచ్చారు. ఈ వార్త నేడు వార్తాపత్రికలో చూచి ఇంటిని. అంతవరకు నాకు తెలియనే తెలీదు. ఇందులో ప్రచారం చేసుకోవలసినంత విషయం ఏమున్నది? నవ్వుతూ అన్నాడు అభిమన్యు. నేను మీతో చేరేవాణ్ణి కదా అన్నాడు శరత్. కరుణను అప్పుడే ఇబ్బందులకు గురిచేయకు శరత్. ఆమె ఒంటరితనం భరించలేదు. కరుణ ఆర్తిగా అభిమన్యు వైపు చూసింది. నువ్వు చెప్పిన మాట నిజమే అంది, కంటిలో సుడులు తిరుగుతున్న నీరు అతనికి కనబడకుండా. మాట్లాడుతుండగానే మధుకృష్ణ, శిరీష కూడా వచ్చారు. ఏం చిటపట, రాజకీయ నాయకుడు మోదామని ప్లాన్ కదూ? అందుకోసం ఇంత కష్టపడనక్కర్లేదు కదా. ఎవరికీ చెప్పకుండా హఠాత్తుగా మొదలటమేమి? ఎవరికీ చెప్పకపోవడం ఏమిటి? మీ ఫ్రెండ్ శాంతి పర్మిషన్ తీసుకున్నాను. శాంతి నవ్వింది. తను అడిగేది నా పర్మిషన్ సంగతి కాదు, మీ మరదలు శిరీష పర్మిషన్. అట్లా బుద్ధి చెప్పు, చిటపటకు. కానీ చాలా సాహసమేది. పెద్ద మనుషులందరూ నిశ్శబ్దంగా ఊరుకుంటే మీరింతటి రిస్క్ తీసుకోవడం అన్నాడు మధుకృష్ణ. పిల్లి మెడలో ఎవరో ఒకరు గంట కట్టాలిగా. మధుకృష్ణకు ఆశ్చర్యంగా ఉంది. శిరీషకు, అభిమన్యుకి ఇంత చనువున్నదని అతనికి తెలీదు. బావా మరదళ్ళయ్యుండి వాళ్ళు పెళ్ళెందుకు చేసుకోలేదా అన్న ఆలోచన వచ్చింది అతనికి. శిరీష ఎన్నో సందర్భాల్లో అభిమన్యు గురించి ఎన్నో విషయాలు చెప్పింది. ఇద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహంగా ఉండడం, తనని చిటపట అంటూ ఏడిపించడం, అతను తనను ఆటలు పట్టించడం, అతనంటే శిరీషకి ఎంతో ఇష్టం ఉన్నట్టు తెలుస్తూనే ఉంది. చూస్తుండు చిటపట, రోజు ఇక్కడికొచ్చి నీకెదురుగా కూర్చుని నీకిష్టమైన బజ్జీలు నువ్వు చూస్తుండగానే తింటాను. అభిమన్యు నవ్వాడు. మొదటి రోజే ఆకలి, రెండో రోజు నుంచి మాకసలు ఆకలి, రుచి అన్నీ పోతాయి. కాలేజీలో చదువుతుండగా అనుభవం ఉంది కదూ. మరి కాసేపున్నాక అందరూ వెళ్ళిపోయారు. నువ్వు కూడా ఇంటికెళ్ళు శాంతి. ఇంటి దగ్గర ఒకరితను ఉండాలంటే ఏంటోగా ఉంటుంది, దీనంగా అంది శాంతి. అభిమన్యుకి ఆ మాట నిజమేననిపించింది. పెళ్ళయి ఇంతకాలమైంది, ఇదేం మొదటిసారి ఇద్దరూ విడివిడిగా ఉండాల్సి రావడం. నిజమే శాంతి, నేను ఆ విషయం ఆలోచించలేదు. పోనీ ఓ పనిచేస్తావా? ఈ కొద్ది రోజులు నువ్వు కరుణ వాళ్ళింట్లో ఉండరాదు? వద్దులేండి, నాకు భయమేం లేదు, దిగులు అంటూ లేచి ఇంటికి బయలుదేరింది. ఆ రాత్రి అభిమన్యుకి నిద్ర పట్టలేదు. ఓ పక్క ఆకలి కొంతవరకు అలవాటైంది, భరించగలడు. కాని శాంతితో సహచర్యం ఏర్పడ్డాక అలవాటైన ఆమె సాన్నిధ్యం దూరమవడం మాత్రం భరించలేడేమో. అందరూ నిద్రలోకి జారిపోయారు. రోడ్డు మీద ట్రాఫిక్ రద్దీ కూడా పూర్తిగా తగ్గిపోయింది. ఎప్పుడు నిద్ర పట్టిందో తెలీదు. మెలకు వచ్చేసరికి శిబిరంలోని విద్యార్థులంతా 2 న్యూస్ పేపర్లలోకి ఆతృతగా చూస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీ ఫోటో చూడండి. పేపర్లో తన ఫోటోతో పాటు మిగిలిన వారందరివి కూడా ఉన్నాయి. న్యూస్ పేపర్లు ఈ విధంగా సహకరిస్తే చాలు సార్ అన్నాడు చందన్. అందరి ముఖాల్లోనూ నూతనోత్సాహం ఆకలిని మరిపిస్తోంది. చిత్తరంజన్ పేపర్ చూస్తూనే భార్యను పిలిచాడు. ఏంటి? పద్మావతి దేవుడి గదిలో నుంచి బయటకొస్తూ అడిగింది. వాడి ఫోటో పేపర్లో వచ్చింది. ఎవరిది? ఇంకెవరు? ఆ అభిమన్యుగాడు. ఏం జరిగింది? వెనకబడిన వర్గాల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నిరాహార దీక్ష ప్రారంభించాడట. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, మతి స్థిరంగా లేదని. వాడి ఉద్దేశం ఏంటో తెలుసా? గొప్ప రాజకీయ నాయకుడు అవ్వాలని. ఎంతమందిని చూడడం లేదు మనం. అయినా వీళ్ళ ఆటలు ఏం సాగుతాయని. ఇంకా నయం, మన అదృష్టం, శిరీష్ అదృష్టం బాగుండి వాడు అమ్మాయిని చేసుకోవడానికి నిరాకరించాడు. లేకపోతే ఎన్ని అవస్థలు మనకి. ఇంకా వాడి సంగతి ఎందుకులేండి, మనకేం సంబంధం ఉందని లోపలికి పోయిందామె. కానీ చిత్తరంజన్ మాత్రం అభిమన్యు గురించి ఆలోచించడం మానలేదు. ఈ విషయం ఎలా రూపుదిద్దుకుంటుందో తెలీదు. అభిమన్యు నిరాహార దీక్ష పూనినంత మాత్రాన రిజర్వేషన్ పద్ధతిని ప్రభుత్వం ఎత్తివేయదని తనకు తెలుసు. కానీ తను ఆలోచించేది అది కాదు. మరి కొద్ది రోజులు ఇలానే నిరాహార దీక్ష చేస్తే వాడి పేరు దేశమంతా పాకిపోవడం జరగక తప్పదు. కనీసం యూనివర్సిటీ విద్యార్థుల్లోనైనా వాడికి గుర్తింపు పెరుగుతుంది. అందువల్ల వాడికి మేలు జరగకపోయినా తనకు హాని జరగచ్చు.
తన మీద అసలే పగబట్టున్నాడు కనుక ఏ క్షణంలోనైనా తనను కాటువేయక మాండు. ఎలా వీడి మీద దెబ్బతీయడం ఆలోచనలో పడ్డాడతను. మధుకృష్ణకు శిరీష అభిమన్యుల చనువు చూశాక మనసులో అనుమానం చోటు చేసుకుంది. ఇద్దరికీ చనువు ఉంది, వరసుంది, పెళ్లి చేసుకోవాలనుకున్న ఆలోచన ఉంది. అలాంటప్పుడు ఇద్దరి మధ్య అక్రమ సంబంధం లేకుండా ఉంటుందా? శిరీష ప్రవర్తన అలా కనిపించడం లేదు గాని తనకెందుకో పూర్తిగా సంతృప్తి కలగడం లేదు. ఏంటి ఆలోచిస్తున్నారు? ఏం లేదు శిరీష. అతని వదిన మీరాబాయి గురించి ఆలోచిస్తున్నాడేమోనని శిరీష భయం. వీలైనంత వరకు ఆమె అసలు గుర్తు కూడా రాకుండా ఉండేలా తను ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది. తన వల్ల ఏమాత్రం అసంతృప్తి కలిగినా అతని మనసు మళ్లీ మీరాబాయి మీదకు మళ్లే అవకాశం ఉంది. మీ బావ అభిమన్యు గురించి ఇంతకుముందు శశి ఓసారి చెప్పింది. చాలా ఆదర్శ పురుషుడని. కావాలని ఆ విషయం ప్రస్తావిస్తూ అన్నాడు మధుకృష్ణ. అవునండి, బావ నిజంగా ఈ కాలపు మనిషి కాదు. నీతి నియమాలు, ఆదర్శాలు అంటూ కూర్చున్నాడు. ఈ రోజుల్లో ఎవరికున్నాయవి? ఎవరి దారిని వారు తమకెందుకని కళ్ళు మూసుకుని పోతున్నారు. దేశ నాయకులే పట్టించుకోవడం లేదు. చిన్నప్పటి నుంచి మీ బావతో నీకు బాగా చనువుంది కదూ. కాస్తా కోస్తానా నన్నెంత ఆటలు పట్టించేవాడో మీకు తెలీదు. నేను ఏమైనా అంటే మాత్రం కోపం ఎక్కువ, అందుకే చిటపట అని పేరు పెట్టాను. మరి అంత ఇష్టం ఉన్నవాళ్ళు మీ ఇద్దరు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఈ ప్రశ్న అతను ఎందుకు అడుగుతున్నాడో శిరీష అర్థం చేసుకోలేకపోయింది. తన సహజ ధోరణిలో చెప్పేసింది. బావకు అసలు ఇష్టం లేదు మా అమ్మ మా నాన్న అంటే. అక్రమంగా సంపాదన అని అతని అభిప్రాయం. నేను డబ్బులో పుట్టి పెరిగాను కాబట్టి, తను స్థితిమంతుడు కాదు కాబట్టి మేమిద్దరం పెళ్లి చేసుకుంటే ఇద్దరికీ సుఖం ఉండదని నన్ను చేసుకోనన్నాడు బావ. ముందు నేనంటే ఇష్టం లేదేమోనని నేను బావను అపార్థం చేసుకున్నాను గాని తర్వాత బావ మనసును అర్థం చేసుకున్నాను. బావ ద్వేషించేది నన్ను కాదని, నాన్న సంపాదించే అక్రమ అర్జితాన్ని అని తెలిసాక నేను ఇప్పటి వరకు చెప్పి టక్కున ఆగిపోయిందామె. అప్పుడు ఆ తర్వాత జరిగిన విషయం చెప్పాలా వద్దా అని ఓ క్షణం తటటాయించింది. తను తల్లిదండ్రుల్ని, ఆస్తిని, ఒంటి మీద నగల్ని కూడా తృణీకరించి బావను పెళ్లి చేసుకోవాలని వెళ్లడం, అప్పటికే బావ శాంతి దండలు మరుచుకోవడం, అది చెప్పడం వల్ల మధుకృష్ణ మనసులో అసంతృప్తి కలిగించినట్లవుతుందేమో. తర్వాత ఏమైంది? తెలిసాక నేను బావ ఆలోచనే నిజమని తెలుసుకున్నాను. అప్పుడు మీతో వివాహానికి అంగీకరించాను తడబడుతూ అంది. కాని మధుకృష్ణ మనసులో ఉన్న ఆలోచనలు మరో విధంగా ఉన్నాయి. వయసులో ఉన్న ఓ స్త్రీ పురుషుడు అంత చనువుగా ఉంటే శారీరక సంబంధం ఏర్పడకుండా ఉంటుందా? అందుకు ఉదాహరణ మరెవరో కాదు, తన వదిన మీరాబాయి. యవ్వనంలో కడుగు పెడుతూనే తను యవ్వనం మధ్యలోకెళ్లి నిలిచిపోయిన ఆమె. అలాంటి బంధం తమ మధ్య ఏర్పడడం అవాంఛనీయమని ఆమెకు తెలుసు. తనకు ఏదో భయం. ఇద్దరికీ నిషేధింపబడిన సంబంధమని. అయినా ఇద్దరూ ఆ సంబంధాన్ని కోరుకున్నారు. కేవలం కోరికల కోసం ఆమె, స్త్రీని తెలుసుకోవాలనే ఆతృతలో తను. మధుకృష్ణకు మీరాబాయి స్పర్శ గుర్తుకొచ్చింది. ఆరతిగా శిరీషను దగ్గరకు లాక్కున్నాడు తను. శిరీష అతనిలో ఐక్యమైపోయింది. కరుణకి ఏం చేయాలో తోచడం లేదు. ఏ రోజుకా రోజు నరసింహ ఇంటికొస్తాడేమో అన్న భయం పట్టుకుంది. తనిలా ఆలోచిస్తూ కూర్చుంటే ఆ అవాంతరం ఎప్పుడో మీదకొచ్చి పడక మాందు. అతగాడు ఇంటికొచ్చి తనను అటాక్ చేస్తే తనేం చేయగలదు? గట్టిగా కేకలు వేసినా అందరూ వింటారని, విని ఆదుకుంటారని నమ్మకం లేదు. ఈనాటి సమాజంలో ఒకరి గురించి ఒకరు పట్టించుకోరు. పోనీ తానే వెళ్లి పోలీసు సహాయం అడిగితే? కాని శరత్కి తెలియకుండా వెళ్లడం మంచిదేనా? ఎటూ నిర్ణయించుకోలేకపోయిందామె. చివరకు శరత్కు చూచాయిగా ఆ విషయం చెప్పడానికే నిర్ణయించుకుంది. మొన్న మార్కెట్లో ఆ నరసింహ కనపడ్డాడు. ఏదో మాట్లాడబోతే నేనే తప్పించుకుని వచ్చేశాను. మళ్ళీ వాడేమైనా అఘాయిత్యం తలపెడతాడేమో. వాడికింత ధైర్యం ఉండదులే. అందులోనూ మనిద్దరం పెళ్లి చేసుకున్న విషయం తెలిసే ఉంటుంది. మన జోలికి రాడు. ఎందుకైనా మంచిది ఒకసారి పోలీసు రిపోర్ట్ ఇస్తే. నీ ఇష్టం. అంత భయంగా ఉంటే పోనీ వెళ్ళి రిపోర్ట్ ఇద్దాం. ఆమె మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో శరత్కు తెలుసు. ఆమె మనసులో ఎలాంటి భయము, ఆందోళనలు లేకుండా చేయడం తన కర్తవ్యం. ఆ రోజే ఇద్దరు పోలీస్ స్టేషన్కి వెళ్లారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ బయటే నిలబడున్నాడు జీప్ దగ్గర. ఎవళ్ళు? ఏం కావాలి నీకు? అక్కడే నిలబెట్టి అడిగాడతను. మాకు మీ సహాయం కావలసొచ్చి. ఏం సహాయం? అతని దగ్గర నుంచి తాగిన వాసన స్పష్టంగా తెలుస్తోంది. లోపల మాట్లాడతాం. ఈడ మాట్లాడడానికి ఏమాయే? ఇక్కడ మా కంప్లైంట్ రోడ్డు మీద ఇవ్వాలా? కోపంగా అడిగాడు శరత్. ఏయ్, కంప్లైంట్ ఇవ్వడానికి ఏసీ రూమ్ కావాలనా? చల్ చల్. జీపు స్టార్ట్ అయ్యేసరికి అందులో కూర్చుని వెళ్ళిపోయాడు అతను. శరత్ కరుణ వైపు చూశాడు. ఇలాంటి పోలీసుల వల్ల మనకేమైనా సహాయం దొరుకుతుందనుకుంటున్నావా? కరుణ నిట్టూర్చింది. వెళ్ళిపోదాం పదండి అంది చేసేది లేక.
ఇద్దరూ వెనక్కు తిరిగారు. కరుణ, నీకు భయంగా ఉంటే నేను సెలవు పెట్టి ఇంటి దగ్గరే ఉంటాను కొన్ని రోజులు, ఏమంటావ్? వద్దులే శరత్, ఇదంతా కేవలం నా అనుమానమేనేమో. నువ్వన్నట్లు వాళ్ళకు మాత్రం ధైర్యం ఉండద్దు. అక్కడితో వారిద్దరి మధ్య ఆ సంభాషణ మూసింది. కాని కరుణ మనసులో మాత్రం ఉండుండి భయం సన్నగా కదులుతూనే ఉంది. నిరాహార దీక్ష ప్రారంభించి వారం రోజులైపోయింది. క్రమక్రమంగా మరికొన్ని ఊళ్లలో కూడా కొంతమంది యువకులు, నిరుద్యోగులు నిరాహార దీక్షలు ప్రారంభించారు. దాంతో ప్రభుత్వ దృష్టి మళ్లీ ఆ సమస్య వైపుకి మళ్లింపక తప్పలేదు. అయితే ప్రభుత్వ దృష్టి ఎంతసేపు ఎలా ఆ అలజడిని అణచాలా అని తప్పితే ఎలా ఆ సమస్యను పరిష్కరించడమా అని ఉండదు. అంచేత ఆ నిరాహార దీక్షలు అందరి దృష్టిని ఆకర్షించి పెద్ద ఎత్తున కల్లోలానికి దారితీయకముందే దానిని అణిచివేయాలని ప్రయత్నాలు ప్రారంభించింది. అందుకు ప్రతిఫలంగా అభిమన్యు ఉద్యోగం చేస్తున్న కాలేజీ ప్రిన్సిపాల్ నుంచి అతనికి వర్తమానం వచ్చింది. మీరు వెంటనే ఈ నిరాహార దీక్ష మానేయడం మంచిదని చెప్పమంటున్నారు ప్రిన్సిపాల్ గారు అన్నాడు వెంకటేష్. ఇది నా ఒక్కడి సమస్య కాదని, అసలు దీని పరిష్కారం వల్ల నాకు వనగూడేదేమీ లేదని ప్రిన్సిపాల్ గారికి చెప్పండి అన్నాడు అభిమన్యు. వెంకటేష్ ఏమీ మాట్లాడలేకపోయాడు. రాను రాను అభిమన్యు సన్నబడిపోవడం, బరువు తగ్గిపోవడం చూస్తుంటే శాంతికి మనసులో ఉండడం లేదు. అతను ఎలాగైనా ఆ నిరాహార దీక్ష విరమిస్తే బాగుండు అనుంది ఆమెకు. కాని ఇలా ఎన్ని రోజులండి మీ ఆరోగ్యం క్షీణించిపోతుంది? అభిమన్యు నవ్వాడు. పొట్టి శ్రీరాములతో పోలిస్తే ఎన్ని రోజులైందని శాంతి, అంత గొప్ప త్యాగం ఎలానూ చేయలేము, కొంతవరకైనా కాని. ఆమె మాట్లాడలేకపోయింది. కాని ఎలాగైనా అతనికి నచ్చజెప్పగలవారెవరూ కనిపించడం లేదు. ఒకవేళ శిరీష్ ఏమైనా చెప్పగలదేమో. ఆమె మాట వింటాడని కాదు గాని కనీసం అతనికి చెప్పగల చనువైనా ఆమెకుంది. ఆ రోజు సాయంత్రమే శిరీష్ ఇంటికి చేరుకుందామే. ఏంటిలా వచ్చావు? దారి తప్పావా? లేదు, వెతుకుతూనే వచ్చాను. కూర్చో, నుంచుండిపోయావేం? ఇప్పుడే టీ తెస్తాను, తాగుతూ మాట్లాడుకుందాం అంటూ లోపలికి వెళ్లి ఫ్లాస్క్లో టీ తీసుకొచ్చి కప్పుల్లో నింపిందామే. ఏమండి, శాంతి వచ్చింది అంది బెడ్రూంలో మధుకృష్ణతో. అతను చిరునవ్వుతో వచ్చి నమస్కరించాడు. నిన్న నేను శిరీష అభిమన్యు గారిని చూసొచ్చాం అన్నాడు. అదే, ఆయన విషయమే మాట్లాడదామని వచ్చాను. నాకెంతో భయంగా ఉంది శిరీష. మీ బావ ఆరోగ్యం ఏమవుతుందోనని గద్గద స్వరంతో అంది. బావకేం భయం లేదులే, మొండి ప్రాణం నవ్వుతూ అంది శిరీష. కాని ఎన్ని రోజులు? ఇప్పటికే చాలా వీక్ అయిపోయారు. ఏం చేద్దామంటావో చెప్పు సీరియస్గా అడిగింది. నువ్వేనా చెప్తే మాంతారేమో. శిరీష నిట్టూర్చింది. అంత అదృష్టం కూడానా? బావ సంగతి నీకు మాత్రం తెలియదేముంది. శాంతి ఏమీ మాట్లాడలేదు. సరే, చెప్పమంటే చెప్తాను, ఉపయోగం ఉండదని తెలిసిననుకో, అయినా చెప్దాం. శాంతి మరి కాసేపుండి వెళ్ళిపోయింది. శిరీష, మధుకృష్ణ మాట్లాడుకుంటుండగానే ఇంటి ముందు కారు చాగింది. ఎవరై ఉంటారు? ఆశ్చర్యంగా అడిగాడు మధుకృష్ణ. డాక్టర్ రామచంద్ర కారు దిగి లోపలికొచ్చాడు. అతనిని గుర్తించింది శిరీష. మా ఫ్యామిలీ డాక్టర్ అండి, డాక్టర్ రామచంద్ర. ఓహో, హలో శిరీష, ఎలా ఉన్నావమ్మా? నువ్వు నన్ను మర్చిపోయినంత తేలిగ్గా నేను నిన్ను మర్చిపోలేను కదూ. లోపలికొచ్చి కుర్చీలో కూర్చుని మధుకృష్ణతో కరచాలనం చేశాడతను. శిరీష జస్ట్ లైక్ మై చైల్డ్, శిరీష చెబుతూ ఉంటుంది. ఈ మధ్య మా ఇంటికి కూడా సరిగ్గా రావడం లేదని అమ్మ చెప్పింది. ఎక్కడమ్మా, పేషెంట్స్ ఎక్కువైపోయారు, వదిలించుకుందామన్నా వీలు కాని పరిస్థితి. టీ తెస్తాను. భోజనం టైం అవుతుంటే టీ ఏంటమ్మా? శిరీష ఆనందపడింది. అయితే అరగంట సేపు కూర్చోండి చాలు, మీకిష్టమైన పెరుగు పచ్చడితో సహా వడ్డించేస్తాను. ఆమె లోపలికెళ్ళాక మధుకృష్ణతో మాట్లాడసాగాడతను. మాటల్లో అభిమన్యు ప్రసక్తి తీసుకొచ్చాడు మధుకృష్ణ. అతని వల్ల ఏమైనా విషయాలు బయటపడతాయేమోనని అతని ఆలోచన. అతను అనుకున్నట్లే ఫలించింది. అభిమన్యు మంచాడే మిస్టర్ మధు. శిరీషను పెళ్లి చేసుకుంటాడని మేమంతా నమ్మాం. ఆఖరికి పూరుచేళ్లు శిరీష కూడా నమ్మి అతనితో చనువుగా తిరిగింది. ఇంకా నయం, ఆమె గర్భం గురించి ముందే నేను కనుక్కున్నాను. లేకపోతే లేనిపోని తలనొప్పి కదా. అబోర్షన్ చేయించిన చాలా రోజుల వరకు ఆమె మళ్ళీ మామూలు మనిషి కాలేదు. ఆ మాటలు చెబుతుంటే రామచంద్ర గొంతు వణికింది. మాట తడబడింది. తను కేవలం మీరాబాయి శరీరం కోసం, ఆమె డబ్బు కోసం ఈ ఘోరమైన తప్పు చేస్తున్నాడు. మధుకృష్ణ ముఖం పాలిపోయింది. ఐఆమ్ సారీ మధుకృష్ణ, ఇలాంటి విషయాలు మీతో మాట్లాడకూడదు. మీకన్నీ శిరీష చెప్పే ఉంటుందనే ఉద్దేశంతో మాట్లాడాను. ఆమె చేసింది తప్పు కాదు. ఆమె పరిస్థితుల్లో ఏ ఆడపిల్లైనా అలాగే చేస్తుంది. అంతగా నమ్మించాడు వాడు అందర్నీ. పద్మావతి గారు, చిత్రంజన్ గారు కూడా వాళ్ల చనువుకి అభ్యంతరం చెప్పలేకపోయారు. ఎవరైనా ఎలా అనుకుంటాం? ఆఖరి నిమిషంలో అభిమన్యు అలా మోసం చేస్తాడని. మధుకృష్ణ మనసక్కడ లేదు.
ఎక్కడెక్కడో వేగంగా తిరుగుతోంది. ఇప్పుడేంటి చేయడం? తన అనుమానం నిజమైంది. అందుకే శిరీషకు అభిమన్యు అంటే అంత అభిమానం. అందుకే వారిద్దరి మధ్య అంత చనువు. తను రెండో పెళ్లివాడైన కట్న కానుకలన్నీ ఇచ్చి శిరీషను తనకిచ్చి వివాహం చేయడానికి అదే కారణం. తనకప్పుడు ఎందుచేతో అనుమానం రాలేదు. భార్య ఆత్మహత్య చేసుకుందన్న ముద్రున్న తనలాంటి వాడికి అంత అందం, చదువు, ఆస్తి ఉన్న ఆడపిల్లని ఎందుకిస్తారు? ఇలాంటి లోటు ఉందని ఇచ్చారు. ఆమెకు గర్భం తీయించారనే విషయం ఊరందరికీ తెలిసి తనకు తెలియకపోబట్టే ఇచ్చారు. ఆ కారణం చేతే ఆమెను ఇంకెవరూ చేసుకోవడానికి ముందుకొచ్చి ఉండరు. మధుకృష్ణ మనసంతా పాడైపోయింది. రామచంద్రకి అతని మౌనం కలవరం కలిగిస్తూనే ఉంది. తన పనైపోయింది. ఎలాగోలా అక్కడి నుంచి జారుకోవడం ఉత్తమం. తన ముందే వారిద్దరూ గొడవ పడితే చాలా సమస్యలు చుట్టుకుంటాయి. ఈ విషయం శిరీష వెళ్లి ఆమె తండ్రి చిత్తరంజన్తో చెప్పిందంటే తను చాలా ప్రమాదంలో చిక్కుకుంటాడు. చిత్తరంజన్ పైకి ఎంత పెద్ద మనిషిగా కనబడతాడో అంత ఘాతుకాలు చేయగలడు. ఎప్పటినుంచో యూనివర్సిటీ హాస్టల్ విషయంలో అతను చేస్తున్న కిరాతకాలు తనకు తెలుసు. రామచంద్రకి చెమటలు పట్టేశాయి. శిరీష లోపల నుంచి వచ్చింది. భోజనం రెడీ. నాకంతగా ఆకలి లేదమ్మా. పర్లేదు రండి, మీకోసమే వంట చేశానిప్పుడు. లేకపోతే మేమిప్పుడో తినేసేవాళ్ళం. రామచంద్ర లేచి నిలబడ్డాడు. మధుకృష్ణ అలాగే కూర్చునవడం చూసి శిరీష అతనిని కూడా భోజనానికి రమ్మని చెప్పింది. నేను భోజనం చేయనివాళ అన్నాడు మధుకృష్ణ. ఎందుకని? మా బావల నిరాహార దీక్ష. మధుకృష్ణకు కోపం పొంగుకొచ్చింది. కాని ఇంతకుముందు కోపం వచ్చినప్పుడల్లా మీరాబాయి నవ్వి కౌగిట్లోకి లాక్కునేది. శశి మీద కోపం వచ్చినా తనేమీ చేయలేకపోయేవాడు. తనను మీరాబాయిని ఒకే పక్క మీద చూసినప్పటినుంచి అసలు శశి అంటే ఓ విధమైన భయం కూడా కలిగింది. నాకొద్దు, తిరిగి చెప్పాడతను. శిరీష ఆశ్చర్యపోయింది. తమ వివాహం అయ్యాక ఇది మొదటిసారి అతనలా తన మాట కాదనడం. సరే పోనీ మనం తర్వాత తిందాంలే అంటూ రామచంద్రతో పాటు లోపలికి వెళ్ళింది. రామచంద్ర నిశ్శబ్దంగా భోజనం ముగించాడు. అరే, అంత తక్కువ తింటున్నారేంటి? ఈ మధ్య ఒంట్లో అంతగా బాగుండం లేదు. ఆ తర్వాత అతను ఎక్కువసేపు ఉండలేదు. వేరే ఎక్కడో పనుందంటూ వెళ్ళిపోయాడు. ఏంటి, ఇందాక భోజనం చేయనన్నారు? అవును, ఆకలి లేదు. ఎందుకని? ఏమో. అతనలా పొడిగా మాట్లాడడం ఆమెకు అనుమానం కలిగిస్తోంది. ఒకవేళ అతని ధ్యాస మళ్ళీ మీరాబాయి మీదకు మళ్ళలేదు కదా? భగవాన్, ఈ మనిషిని ఎలా రక్షించుకోవడం? ఆ రాక్షసి చేతికి చిక్కకుండా ఎలా కాపాడాలి? సరే, నేను తినిపిస్తానులే, రా. అతనిని బలవంతంగా లేపి నిలబెట్టి నడిపించుకుని డైనింగ్ హాల్కి తీసుకువెళ్ళిందామె. మధుకృష్ణ కోపం కరిగిపోయింది. కాని మనసులో అలజడి మాత్రం తగ్గలేదు. ఆమె భోజనం తినిపిస్తుంటే చిన్నపిల్లాళ్లా తిన్నాడు. ఉదయం నిద్రలేస్తూనే ఎదురుగా ప్రిన్సిపాల్ని చూసేసరికి అభిమన్యుకి నిద్రమత్తు వదిలిపోయింది. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అభిమన్యు. ఎలా ఉంది ఆరోగ్యం? బాగానే ఉన్నాను సార్, కొంచెం వీక్. నీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. చెప్పండి, ఏంటది? నువ్వు వెంటనే నిరాహార దీక్ష విరమించడం మంచిది. నాకు పొలిటికల్గా చాలా ప్రెజర్ వస్తోంది. ఉద్యోగం నుంచి తీసేయమని. అంతే కదా సార్? సరే, అలాగే కానివ్వండి. మీరు మాత్రం అంతకంటే ఏం చేయగలరు? ప్రెజర్. నువ్వు అలా హేళన చేయనక్కర్లేదు అభిమన్యు, నేను నిజమే చెప్తున్నాను. ప్రిన్సిపాల్ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కాసేపటికే కాలేజీ ప్యూను తన బర్త్రఫ్ ఆర్డర్ తీసుకొచ్చి అందించి వెళ్ళిపోయాడు. అది చూసి మిగతా విద్యార్థులంతా బాధపడ్డారు. మా మూలాన మీకు నష్టం జరుగుతోంది సార్. ఏం పర్వాలేదు. ఏ సమస్యకు న్యాయం జరగాలన్నా నష్టం తప్పదు ముందు. శాంతి ఉదయం వస్తూనే వార్త విని నిర్ఘాంతపోయింది. కాని తన మనసులోని విషయాలు అభిమన్యుకి చెప్పాలనిపించలేదు. అతని పరిస్థితి మరింత క్షీణించినట్లు అనిపించింది. చందన్ పరిస్థితి కూడా అంతే. ఆ రోజు పేపర్లో వార్తలు చాలా ప్రోత్సాహం కలగజేసేవారికి. చాలా చోట్ల కాలేజీ విద్యార్థులు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా సమ్మె జరిపారు. ఇంకొంచెం పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగితే చాలు, ప్రభుత్వం తప్పక కళ్ళు తెరుస్తుంది అన్నాడు అభిమన్యు. మరో 4 రోజులు గడిచేసరికి అభిమన్యు పరిస్థితి కొంచెం ఆందోళనకరంగా తయారైంది. కొంచెం టెంపరేచర్ వస్తోంది. శాంతి డాక్టర్ని తీసుకునొచ్చింది. అతను పరీక్షించి మందులేమీ ఇవ్వకుండానే వెళ్ళిపోయాడు. ఇలాంటి సమయంలో ఏ మందులు ఇవ్వడం మంచిది కాదమ్మా. మరి ఇలా వదిలేయమంటారా? అంతకంటే ఏం చేయగలం? శాంతికి ఏం చేయాలో తోచడం లేదు. ఓ పక్క అతని ఉద్యోగం పోయింది, మరో పక్క అతని ప్రాణం మీదకి వచ్చేటట్లుంది. అభిమన్యు మొండి మనిషి అని తనకు అనుభవపూర్వకంగా తెలుసుగాని ఇంత దారుణమని అనుకోలేదు. తనకు సంబంధించని సమస్య కోసం, తనకే విధంగానూ ఉపయోగం లేని సమస్య కోసం ఎందుకింత త్యాగం? ఆ రోజు శిరీష కూడా వచ్చి అభిమన్యుకి ఎంతో నచ్చ చెప్పింది. నీకు తెలీదు చిటపట,
ఆమరణ నిరాహార దీక్షలు రాజకీయ నాయకులు లేకపోతే వెంటనే విరమించుకునేవారు చెయ్యాలి. నీలాంటి వాళ్ళు కాదు. శిరీష, నేను ఏనాడైనా పంతం పడితే వదలకుండా మానేనా? మా అమ్మ బుద్ధే నాది కూడా. అమ్మకెంత పంతమో చూచావుగా. చనిపోతూ కూడా నా కోసం కబురు చేయలేదు. శాంతికి ఆ రాత్రి నుంచి నిద్ర పట్టడం మానేసింది. హఠాత్తుగా యూనివర్సిటీ ఏరియా అంతా అభిమన్యు ఫోటోలున్న వాల్ పోస్టర్లు వెలిసేసరికి చిత్తరంజన్ ఆశ్చర్యపోయాడు. అతను ఇన్ని రోజులు అభిమన్యు పరిస్థితి ఎవరూ పట్టించుకోకపోవడం చూసి లోపల ఆనందించాడు. రేపు హఠాత్తుగా అతను చనిపోయినా ఎవరూ పట్టించుకునేటట్లు కనిపించలేదు. అలాంటిది హఠాత్తుగా ఆ వాల్ పోస్టర్లు ఎవరంటించారో అతనికి అర్థం కాలేదు. అంటే ఏదో రాజకీయ పార్టీకి చెందిన విద్యార్థి సంఘం అతనికి బలపరుస్తోందన్నమాట. అదే నిజమైతే అతనికి ప్రాముఖ్యత పెరిగిపోవడం ఖాయం. అదే జరగకూడదని తను కోరుకుంటున్నాడు. తను ఇప్పుడే ఏదైనా ఉపాయం ఆలోచించకపోతే ఏకం మేకైపోతుంది. వెంటనే నరసింహకు నారాయణకు కబురు చేశాడు. ఏం సార్, మళ్ళా యాది చేసినావు? వాడికి ఇంకా బుద్ధి రాలేదు. ఎవళ్ళకి సార్? ఇంకెవరు? ఆ అభిమన్యు గడికి. ఆడికి ఏమయ్యా సార్? గేడను అన్నం తినకుండా సస్తున్నాడంటగా. అదే మనకు కిరికిరి తెచ్చిపెట్టిండు. వాడి ఫోటో వాల్ పోస్టర్లు వేశారు, చూసారా? చూసినాం సార్. ఏమయ్యా? అంటే వాడిని అలా మనం వదిలేస్తే వాడికి మళ్ళీ పోలికబడి పెరిగిపోతుందిరా. మన మీదకే దూకుతాడు. ఏం చేద్దామంటారు? మన వాళ్ళందరూ వెళ్ళి ఆ టెంట్ పీకి పారేసి చావుగొట్టరండి. హాస్పిటల్లో చేరతారు. పైసలెన్ని? మనిషికి 2000 ఇస్తా. 5000 కావాలా? అంత డబ్బా? పని మాత్రం చిన్నదేముంది సారు. 3000 ఇస్తాలే, పోండి. అడ్వాన్స్ ఇవ్వకపోతివి. చిత్తరంజన్ ఇంట్లోకి వెళ్ళి 5000 రూపాయలు తెచ్చిచ్చాడు. 2-3 దినాల్లో వీలు చూసుకుని చేస్తాం సార్. వెళ్ళిపోయారు. చిత్తరంజన్కి ఆ రాత్రి ప్రశాంతంగా నిద్ర పట్టింది. కరుణ ఎదురు చూసినన్ని రోజులు ఎవరూ రానేలేదు. ఆ నరసింహంగాడు ఊరికే బెదిరించుంటాడు. ఓ వారం రోజుల తర్వాత శరత్ మళ్ళీ ఆఫీస్కి వెళ్లడం ప్రారంభించాడు. ఆ రోజు ఆమె మధ్యాహ్నం ఏదో నవల చదువుకుంటుండగా తలుపు తట్టిన చప్పుడయింది. అనాలోచితంగా లేచి వెళ్లి తలుపు తీసింది. ఎదురుగా గిరిధర్ నిలబడ్డాడు. ఆమెకు మతిపోయినట్లయింది. ఒళ్లంతా భయం అలుముకుంది. చటుకున తలుపు మూసేబోయింది గాని అతను నెట్టుకుని లోపలికొచ్చేశాడు. గట్టిగా అరవబోయిందామె. ఆమె నోరు గట్టిగా నొక్కిపెట్టాడతను. కరుణ, అరవకు. నీతో కొంచెం మాట్లాడదామని వచ్చాను. నిన్నేమీ చేయను. ఆమె అతని చెయ్యి తొలగించుకుని దూరంగా నిలబడింది. ఏం చేయడానికి తోచక. జరిగిందానికి సారీ చెప్పడానికి వచ్చాను కరుణ. మీ ఫాదర్ మీద కసికొద్దీ చేశానది. దానికి తోడు నన్ను నువ్వు నలుగురిలో ఆ రోజు చెంపదెబ్బ కొట్టడం, ఈ రెండూ భరించలేక నీ మీద అత్యాచారానికి తలపడ్డాను. కరుణ అతనిలో పరివర్తన కలిగిందంటే నమ్మలేకపోతోంది. మీ ఫాదర్ ఆ అభిమన్యుగాడికి సపోర్ట్ ఇవ్వడం, మాకు వ్యతిరేకంగా ఉండడం, ఐఎమ్ సారీ. కరుణ నిశ్శబ్దంగా అతని వైపే చూస్తోంది. కరుణ, ఇదంతా నీకెప్పటినుంచో చెప్పాలని ప్రయత్నం, కానీ నువ్వెక్కడున్నావో తెలియలేదు. నరసింహ మొన్న నీ ఇల్లు చూశాడట, అందుకని. కొద్ది నిమిషాలు నిశ్శబ్దంగా గడిచిపోయింది. కొంచెం మంచినీళ్ళిస్తావా కరుణ? నేనేమీ ఇవ్వను. ముందెక్కడి నుంచి వెళ్ళు. నీ ముఖం చూడడం కూడా నాకు అసహ్యం. కరుణ, నువ్వు నన్ను ఎన్ని నిందించినా పర్వాలేదు. ఎందుకంటే నేను నిన్ను అంతగా ప్రేమించాను కాబట్టి. నువ్వు త్వరగా వెళ్ళకపోతే గట్టిగా అరుస్తాను. హఠాత్తుగా అతని చూపు మారిపోయింది. మెరుపులా వెనక్కి తిరిగి తలుపు గొళ్ళెం వేసి ఆమె మీదకు ఆకలిగా ఉన్న పులిలే దూకాడు. అతని చెయ్యి ఆమె నోటిని బలంగా మూసేసింది. కరుణ అరవడానికి విశ్వ ప్రయత్నం చేసింది గాని ఆమెకు సాధ్యం కావడం లేదు. ఆమెను మంచం దగ్గరకు మూసుకెళ్లాడతను. అతని నోటి నుంచి ఆల్కహాల్ వాసన. ఇది మనకు మొదటిసారేంటే కళ్ళు మూసుకుంటున్నావు? కరుణ శక్తి సన్నగిల్లిపోయింది. కొద్దిసేపటి తర్వాత ఆమె మీద నుంచి లేచి నిలబడ్డాడు. థ్యాంక్ యూ కరుణ. మళ్ళీ ఎప్పుడో వస్తానులే. ఆ నరసింహగాడిని నారాయణగాడిని నీ జోలికి రావద్దని చెప్తాను, సరేనా? కరుణ ప్రాణం పోయిందల్లా మగతగా పడుకుండిపోయింది. అతను వెళ్ళిపోయాడు. ఆమెకు అది వరలా ఇప్పుడు భయం కలగడం లేదు. కాని కసి, ద్వేషం, అసహ్యం అన్నీ పెరిగిపోయాయి. స్త్రీ అంటే మగాడికెంత లోకువా? ఇద్దరికీ కేవలం శారీరక బలమేనా పరిగణలోకొచ్చేది? తను వెళ్ళి ఇప్పుడు పోలీస్ రిపోర్ట్ ఇవ్వచ్చు. ఇస్తే జరిగేదేమిటి? మళ్ళీ పేపర్లో తన పేరు, తనను రేప్ చేసిన వాడి పేరు, అంతా పబ్లిసిటీ. ఎవరికి అవమానం అది? తనకు, శరత్కు. శరత్ నలుగురిలో ఎలా తిరగలడు? చెడిన ఆడదాన్నే అతను గొప్ప మనసుతో చేసుకున్నాడు. అది చాలనట్టు మళ్ళీ అదే దెబ్బ తగిలితే ఎలా సహించగలడు? ఆమె మంచం మీద నుంచి లేచి కూర్చుంది. తను పోలీస్ రిపోర్ట్ ఇచ్చినా జరిగేదేంటి? తనను మెడికల్ ఎగ్జామినేషన్ కు పంపిస్తారు. అటు గిరిధర్ని పంపిస్తారు. రుజువు అవుతుంది. అతనికి 4-5 ఏళ్లు జైలు శిక్ష. అందులో కూడా మళ్ళీ కొంత మాఫీ. ఆ తర్వాత అతను మళ్ళీ బయటకొస్తాడు. అందువల్ల తనకు ఉరిగేదేంటి? మనసుకు తగిలిన గాయం మానుతుందా?
తనకు జరిగిన అవమానం తీరుతుందా? శరత్ ఇంటికొస్తూనే అస్తవ్యస్తమైన దుస్తులతో మంచం మధ్యలో కూర్చునున్న కరుణం చూసి ఆశ్చర్యపోయాడు. ఏంటలా ఉన్నావు అన్నాడు ఆతృతగా. ఏం లేదండి, ఒంట్లో బాగున్నట్టు లేదు, అందుకని అబద్ధం ఆడేసిందామె. ఇది మొదటిసారి ఇంత ఘోరమైన అబద్ధం చెప్పడం. తనకి శరత్కు మధ్య అసలు అబద్ధం అనే ఆలోచనే సహించలేదు తను. అసలు తప్పంతా తంది. ఆనాడు స్పృహలోకొచ్చాక జరిగిందంతా పోలీసు రిపోర్ట్ ఇచ్చుంటే వాళ్ళు ముగ్గురికి తగిన శిక్ష పడుండేది. కొంతైనా వాళ్లకు భయం అనేది ఏర్పడేది. అది చేయకపోవడం వల్ల వాళ్లకు పొగరు ఎక్కువైపోయింది. అది తన చేతకాంతనంగా తీసుకున్నారు. మరిన్నిసార్లు ఆ పని చేసినా తను మౌనంగా సహిస్తుందని అనుకున్నారు. అందుకే గిరిధర్ అంత ధైర్యం చేయగలిగాడు. డాక్టర్ దగ్గరికి వెళదామా? వద్దండి, కొంచెం నలతగా ఉందంతే, తప్పించుకుంది. మధుకృష్ణ ప్రవర్తనలో ఏదో మార్పు కనిపెట్టింది శిరీష. అదివరలా తనతో చనువుగా ఉండడం లేదతను. రోజు ఇద్దరు సాయంత్రం ఎక్కడికో చోటకు వెళ్లేవారు. అలాంటిది ఈ వారం రోజుల నుంచి ఇల్లు కదలడం లేదు. తను ఎంత తరచి అడిగినా చెప్పడం లేదతను. ఎందుకో ఎక్కడికి వెళ్లాలనిపించడం లేదు. పోనీ ఎక్కడికైనా టూరు వెళ్ళొద్దామా అడిగిందామె. వద్దు శిరీష. ఏంటసలు మీ మనసులోని ఆలోచన నాతో చెప్పకూడదా? చెప్పేందుకేమీ లేదు. చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది? అతను మాట్లాడలేదు. నిజానికి పరిస్థితుల్లో ఏం చెయ్యాలో మధుకృష్ణకే తెలియడం లేదు. మనసులో మాత్రం అప్పుడప్పుడు మీరాబాయి దగ్గరికి వెళ్ళిపోవాలన్న కోరిక కలుగుతోంది. అలా ఎందుకనిపిస్తోందో తనకే తెలీదు. ఆ రోజు తను బయట గార్డెన్లో పచారులు చేస్తుంటే ఓ కుర్రాడు పరుగుతూ వచ్చాడు. మీకు ఈ చీటీ ఇమ్మన్నారు అమ్మగారు అనేసి పరిగెత్తాడు. ఎవరు అన్న ప్రశ్న కూడా వినిపించుకోలేదు. దూరంగా కారు స్టార్ట్ అవుతూ కనిపించేసరికి ఇట్టే గుర్తుపట్టాడతను. వదిన కారది. ఆతృతగా చీటీ విప్పి చూశాడు. మధు, ఒక్కసారి వచ్చిపో, ఇంకెప్పుడూ రానవసరం లేదు, రమ్మని కూడా అడగను మీరాబాయ్. అతను చీటీని ముక్కలు ముక్కలుగా చింపి పారేశాడు. కాని మనసు మాత్రం కళ్ళల్లేని గుర్రంలా పరిగెడుతోంది. ఎందుకు రమ్మంది? ఏం పనుంది? ఎందుకు ఒకసారి వెళ్ళడం? ఆమెకేమైనా సహాయం కావాల్సి వచ్చిందా? లేక ఎటూ పోలుపోవడం లేదు అతనికి. వెళ్లాలని ఉంది, వెళ్ళకూడదని ఉంది. త్వరగా డ్రెస్ చేసుకుంటుంటే శిరీష్ వచ్చింది. ఎక్కడికి? పనుంది. నేను వచ్చేదా? వద్దు. ఎందుకని? వద్దన్నానుగా. మధు, మీరెందుకిలా మారిపోయారు? అతనేమీ మాట్లాడలేదు. వడివడిగా బయటకు నడిచాడు. అతనిని దూరం నుంచి చూస్తూనే మీరాబాయి ఆనందంతో పొంగిపోయింది. ఎంతకాలానికి చూశాను అంది, కళ్ళ వెంబడి నీరు పెట్టుకుంటూ. మధుకృష్ణకు గిల్టీగా ఉంది. తను అసలు మీరాబాయికి కనిపించకుండా ఇంతకాలం ఉండడం. ఆమె ఏం తప్పు చేసిందని శశి మీద తనకు లేనిపోనివని కల్పించి చెప్పేది. అదే ఆమె స్వార్థం కోసం. ఎందుకు చీటీ పంపించావు? అది పంపకపోతే రానే రావు కదూ. నేనంటే ఎందుకు అంత కోపం? నీ సుఖానికి, నీ సంసారానికి నేను అడ్డొస్తున్నాననుకున్నావా? అది కాదు. నా సుఖం కంటే నాకు నీ సంతోషం ముఖ్యం మధు. నన్ను నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఇంత ఇంటిని ఆస్తిని పెట్టుకుని నేనేం చేయను? ఎవరి కోసం ఇవన్నీ? నాకు తోడెవరూ లేకుండా ఒంటరిగా ఎంతకాలం ఉండను? నేనేమీ చేయలేనుదినా. శిరీషకు వేరే ఉండడమే ఇష్టం. ఆమె వచ్చి అతని పక్కనే కూర్చుంది సోఫాలో. శిరీష్కేం తెలుసు నువ్వు చెప్తే కాదంటుందా? అతనికి ఆమె స్పర్శ మళ్లీ పాత రోజుల్ని గుర్తు తెచ్చింది. అది గ్రహించింది మీరాబాయి. నా మధు, నన్ను పూర్తిగా మరిచిపోయావు కదూ. అతనిక నిగ్రహించుకోలేకపోయాడు. ఆమెను కౌగిలించుకుని అల్లుకుపోసాగాడు. నాకు తెలుసు నా పిచ్చి మధు ఎప్పటికైనా నా దగ్గరికి వస్తాడని. అతని గాఢంగా హత్తుకుంటూ అందామె. రాత్రి 10 అవుతుండగా స్పృహలోకి వచ్చాడు మధుకృష్ణ. అతని మనసంతా పశ్చాత్తాపంతో నిండిపోయింది. ఇంతకాలం తను అనుకున్నదంతా ఇవాళ నాశనం అయిపోయింది. శిరీషకు ప్రామిస్ చేశాడు మరోసారి వదిన ముఖం చూడనని. ఇప్పుడేం జరిగింది? ఆమెకెలా తన ముఖం చూపడం? తలుపు తట్టిన చప్పుడయింది. మీరాబాయి చీర చుట్టుకుంటూ వెళ్లి తలుపు తీసింది. ఎదురుగా శిరీష నిలబడింది. మీరాబాయి కంగారు పడిపోయింది. ఏం కావాలి? మధుకృష్ణ. లోపల నుంచి శిరీష గొంతు విన్న మధుకృష్ణ త్వరగా లేచి బయటకొచ్చాడు. వారిద్దరినీ చూస్తూనే జరిగిందంతా ఊహించుకుంది శిరీష. ఆమె కోపం పట్టలేకపోయింది. ఎందుకిలా చేశారు? మధుకృష్ణ కాలర్ పట్టుకుని శివమెత్తిందాల్లా ఊపేస్తూ అడిగింది. అతను తల వంచుకున్నాడు. జవాబు చెప్పండి. నేను మీకేం తక్కువ చేశాను? ఆ రోజు నా చేతిలో చేయి వేసి చెప్పారే, అదంతా మరిచిపోయారా? నన్ను చూడాలనొచ్చాడు, అందులో తప్పేముంది? మధ్యలో కల్పించుకుంటూ అంది మీరాబాయి. నువ్వు నోరు మూసుకో. మీ ఇద్దరు ఇప్పటిదాకా ఏం చేశారో నాకు తెలియదనుకోకు. చిన్నప్పటి నుంచి నువ్వు మధుతో ఆడుతున్న నాటకమంతా కూడా నాకు తెలుసు. మీరాబాయి తెల్లబోయింది. ఆ విషయం శశి కొక్కరతికే తెలుసు. ఆ రహస్యం శశి కళ్ళారా చూసింది కనుక ఆమెతోనే అంతరించిపోయి ఉంటుందని నమ్మింది. ఏం నీకు తెలిసింది? దబాయించబోయింది.
నీ అసహ్యకరమైన ప్రవర్తన అంతా నా నోటితో వినాలనుందా? తీక్షణంగా అడిగింది శిరీష. పదండింటికి, మధుకృష్ణతో అంది శిరీష. అతను మీరాబాయి వైపు ఒకసారి చూసి బయటకు నడవబోయాడు. మధు, ఇందాక నేను చెప్పిందంతా మర్చిపోయావా? మీరిద్దరూ ఇక్కడికే వచ్చి ఉండమంటే సరేనన్నావుగా? అడిగింది మీరాబాయి. ఏంటి? తోక తొక్కిన తాచులా ఎగసిపడింది శిరీష. మేమిద్దరం వచ్చి నీ ఇంట్లో ఉండాలా? ఉంటే నీ ఇష్టం వచ్చినట్లు నా భర్తతో కులుకుదామనా? ఇలాంటి తెలివి తక్కువ పని చేయడానికి, నీ టక్కు టమారాలు సహించడానికి నేను శశిని కాదు. ఇంకొక విషయం కూడా గుర్తుంచుకో. నువ్వు మధుకృష్ణ ఏకమై నన్ను గెంటేసినా నేను శశిలా ఆత్మహత్య చేసుకోను. మీ ఇద్దరిని చంపి అప్పుడు జైలుకి వెళ్తాను. మీరాబాయి నిశ్చేషురాలై నిలబడిపోయింది. మధుకృష్ణ శిరీష వెంబడే బయటికెళ్ళిపోయాడు. ఇల్లు చేరుకునే వరకు ఎవరూ ఏమీ మాట్లాడలేదు. ఇల్లు చేరుకున్నాక అతనికి ఎదురుగా కూర్చుని అడిగిందామె. ఇప్పుడు చెప్పండి, ఎందుకు అలా చేశారు? శాంతంగా అడిగిందామె. అతనికి కోపం వస్తోంది. తనదో పక్క తప్పుంచుకుని ఎంత ధైర్యంగా మాట్లాడుతోంది. వదినను చూడాలనిపించింది. ఇంతకాలం లేంది ఈ వాళ్ళంత హఠాత్తుగా ఎందుకు అనిపించింది? అనిపిస్తే ఏంటి తప్పు? శిరీష ఉలిక్కి పడింది. అతని ధోరణిలోనే మార్పు అది. అది తప్పు కాదా? ఏం, ఎందుకవుతుంది? మనిద్దరం భార్యాభర్తలం. అలాంటి సంబంధం భార్యాభర్తల మధ్య తప్పితే మరొకరి మధ్య ఉండకూడదని మీరే ఒప్పుకున్నారుగా. అయితే నువ్వు ఆ నిబంధన ఆచరిస్తున్నావా? శిరీష నిర్ఘాంతపోయింది. ఏంటి, ఆ ప్రశ్న నన్నడుగుతున్నారా? అవును, అడిగితే తప్పేముంది? ఆమె లేచి అతని దగ్గరకొచ్చి నిలబడింది. అంటే మీ ఉద్దేశం ఏమిటి? నీ ప్రవర్తన సరిగ్గా లేనప్పుడు నన్ను ఇలా ప్రశ్నించే అధికారం నీకు లేదు. నా ప్రవర్తన సరిగ్గా లేదా? ఏంటి మీరు మాట్లాడుతోంది? మీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి కాదు, నీ మాటలన్నీ నమ్మాను. అలా నమ్మడం తప్పని ఇప్పుడు తెలిసింది. మీ మనసులో ఉన్నదేంటో స్పష్టంగా చెప్పండి. నేనెప్పుడూ ఎవరితోనూ మీలా నీచంగా ప్రవర్తించలేదు. అలాగా? అయితే మీ బావ అభిమన్యు సంగతేంటి? శిరీష ఆశ్చర్యపోయింది. అతనికి తామిద్దరి మీద అలాంటి అభిప్రాయం ఎందుకు కలిగిందో అర్థం కావడం లేదు. బావకు నాకు బంధుత్వం వల్ల చాలా చనువు ఉంది. అంత మాత్రాన మా ఇద్దరికి సంబంధం అంటగట్టేయడమేనా? అందరూ మీలాగాను మీ వదినలాగాను ఉంటారనుకోవడం పొరపాటు. ఓహో, అయితే నీకు గర్భం రావడం, అబార్షన్ చేయించడం కూడా పతివ్రతగా ఉండగానే జరిగిందా? శిరీష కాళ్ళ కింద భూమి కంపించింది. ఓ మై గాడ్, ఏంటిలా మాట్లాడుతున్నాడు? ఏ శక్తి ఇతన్ని ఆవహించింది? ఆమెకు కోపంతో శరీరం వణికింది. ఏంటి, నాకు అబార్షన్ జరిగిందా? మీకు తప్పక పిచ్చి ఎక్కే ఉంటుంది, లేకపోతే ఇలా మాట్లాడరు. పిచ్చి నాకు కాదు, నిజాన్ని అబద్ధం చేయడానికి ప్రయత్నిస్తోన్న నీది. మధు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేవారెవరూ లేరెక్కడ. నేను నిన్ను తిట్టినా పడుంటాను, ఏమన్నా సహిస్తాను, కానీ ఇలాంటి పిచ్చి కొతలు కూస్తే మాత్రం భరించను. జాగ్రత్త. కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ అందామే. మధుకృష్ణ ఆమె ఆకారం చూసి జంకాడు. నేనిప్పుడు నిన్నేమీ అనలేదు. ఇంకొకరిని మాట్లాడే ముందు నీ గురించి గుర్తు తెచ్చుకోమంటున్నాను. అంటే అక్కడికి నా మీద వేసిన అపవాదం నిజమేనని నేను సరిపెట్టుకోవాలన్నమాట. మీరు పెద్ద త్యాగమూర్తిలా నేను కొలటనైనా జాలిపడి క్షమిస్తున్నారన్నమాట. అంతేనా మీరనేది? నాకిదంతా తెలీదు. నా మీద ఈ లేనిపోనివన్నీ మీకెవరు చెప్పారో నాకు తెలుసు. ఇప్పుడే వెళ్ళి మీ వదినని చెప్పు తీసుకుని బుద్ధి చెప్పొస్తాను. నా సంసారంలో ఈ విధంగా చిచ్చుపెట్టడానికి ప్రయత్నిస్తున్నామే. అది చెప్పింది వదిన కాదు. ఆమె కోపం మరింత ఎక్కువైంది. అయితే ఎవరో చెప్పండి, వాళ్ళంతా తేలుస్తాను. నేను ఏ పాపమైనా చేసుంటే నోరు మూసుకుని పడి ఉండేదాన్ని. కానీ ఇలా కావాలని నా మీద బురద జల్లితే ఊరుకునే మనస్తత్వం కాదు నాది. మధుకృష్ణ కొద్ది సెకండ్లు తటపటాయించాడు, చెప్పాలా వద్దా అని. కాని ఈ పరిస్థితుల్లో తను రామచంద్ర పేరు చెప్పకపోతే శిరీష తన వదినను నిలదీయడం ఖాయం. అనవసరంగా వారిద్దరి మధ్య తగ్గు పెట్టినట్లవుతుంది. చెప్పండి, మాట్లాడరేం? బావను నేను పెళ్లి చేసుకోవాలనుకున్న మాట నిజమే. ఆ విషయమేమీ రహస్యం కాదు. కానీ బావకు మొదటి నుంచి నేనంటే పడదు. అందుకు ఎన్నో కారణాలున్నాయి. అంత ఇష్టలేనివాడు నాతో అలాంటి సంబంధం పెట్టుకుంటాడా? బావ గురించి ఇదేనా మీకు తెలిసింది? ఇదెవరో కావాలని మీ మనసు కలుషితం చేయడానికి చెప్పారు. ఎవరది? నిజం చెప్పండి. అతని షర్టు కాలరు పట్టుకుని ఊపేస్తూ ఆవేశం గడిగింది. మధుకృష్ణకు తప్పలేదు. ఆ విషయం చెప్పింది ఎవరో కాదు, మీ డాక్టర్ రామచంద్ర. శిరీష నిశ్చేష్టురాలైంది. తమ ఫ్యామిలీ డాక్టర్ చెప్పాడా? ఎలా సాధ్యమది? అతనెందుకు అలా చెప్తాడు? తన మీద అతనికేం ద్వేషం ఉందని? తమ కుటుంబం అతనికేం ద్రోహం చేసిందని రామచంద్ర చెప్పాడా? ఆశ్చర్యం అణుచుకోలేక అడిగిందామె. ఇప్పుడైనా అది నిజమని ఒప్పుకుంటావా? లేక అబార్షన్ చేసిన డాక్టర్ని కూడా అబద్ధాల కూరంటావా? శిరీష నెమ్మదిగా అతన్ని వదిలేసి సోఫాలో కూలబడింది. నాకు నమ్మకం కలగడం లేదండి. మా డాక్టర్ చెప్పారంటే. ఎందుకిలా చెప్పారో అర్థం కావడం లేదు. నేనంటే ఆయనకెంతో ఇష్టం. నా చిన్నప్పటి నుంచి ఎంతో ఆప్యాయంగా చూసుకునేవారు నన్ను. అలాంటిది ఇందులో ఏదో మోసం ఉందండి. కొద్ది క్షణాలు ఆలోచిస్తూ ఉండిపోయిందామె. ఏమండి, పదండి, డాక్టర్ దగ్గరికి వెళదాం అంది హఠాత్తుగా లేచి నిలబడి.
ఇప్పుడా? టైం చూసుకుంటూ అడిగాడతను. 12 అవుతోంది రాత్రి. నా సంగతి మీకు తెలీదు. చిన్నప్పటి నుంచి ఎవరైనా సరే ఒక్క మాటన్నా పడేదాన్ని కాదు. అలాంటిది ఇంత పెద్ద అభాండం వేస్తే నాకు నిద్ర పడుతుందా? ఇప్పుడే తేల్చుకోవాలి. పదండి ప్లీజ్. ఇది మీకంటే కూడా నాకెంతో అవసరం. మధుకృష్ణ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. శిరీష, నేను నిన్ను ఏమీ తప్పు పట్టడం లేదు కదా. ఇంకెందుకు రుజువులు? అతనికి చెంప మీద బలంగా కొట్టిందామె. అతను నివ్వెరపోయాడు. మీకోసారి చెప్పాను, నేను చేయని తప్పుకి నాకు జాలి క్షమాభిక్షలు అవసరం లేదని. ముందు పదండి. ఆవేశంగా అనేసరికి అతను ఆమెతో పాటు బయలుదేరక తప్పలేదు. కారు డాక్టర్ రామచంద్ర ఇల్లు చేరింది. నౌకరు నిద్రకాళ్లతో వచ్చి తలుపు తీశాడు. శిరీషను చూడగానే గుర్తుపెట్టాడతను. ఏం శిరీషమ్మా? శిరీషమ్మా, ఏమాయే ఇంత రాత్రి వేళ వచ్చినావు? ఏమీ కాలేదు. డాక్టర్ గారితో మాట్లాడాలి. డాక్టర్ సాబ్ ఇప్పుడు ఇంట్లో లేడు. ఎప్పుడొస్తారు? 12 అవ్వచ్చు. ఇప్పుడు ఎక్కడుంటారు? గాడేణ్ణం మీరాబాయ్ అనే పేషెంట్ గురించి పోతుండాడు దినము. పిడుగుపడ్డట్లయింది ఇద్దరి మీద. మీరాబాయా? అవ్వమ్మా, బంజార్ హిల్స్ లో మీదుంటది ఆయమ్మ. సరే, రేపొద్దున్న వస్తాంలే. ఇద్దరూ వెనక్కు తిరిగి వెళ్లి కారులో కూర్చున్నారు. కారు బంజారా హిల్స్ వైపు పరిగెడుతోంది. ఇద్దరూ మాట్లాడడం లేదు. ఎవరి ఆలోచనలో వాళ్ళున్నారు. మీరాబాయ్ దగ్గరకు డాక్టర్ రోజూ వెళుతున్నాడంటే అర్థమేమిటి? ఆమె మధుకృష్ణకు బదులు డాక్టర్ని ఉపయోగించుకుంటుందా? అందువల్లే, ఆమె ప్రోద్బలం వల్లే డాక్టర్ మధుకృష్ణకు అలా అబద్ధం చెప్పాడా? మధుకృష్ణ కూడా డాక్టర్ మీద అనుమానం ప్రారంభమైంది. అతను ఆ రోజు అంతసేపు మాట్లాడినా రోజూ మీరాబాయిని కలుసుకుంటున్నట్లు తనతో ఎందుకు చెప్పలేదు? మీరాబాయికి అసలు డాక్టర్ రోజు వెళ్లి చూడాల్సినంత జబ్బేముంది? తను లేని లోటు తప్పితే ఆమెకసలు ఇంకేం అవసరం ఉంది? అదే నిజమైతే అయితే అతనికి మీరాబాయి మీద మొదటిసారి అసహ్యం కలిగింది. ఆమె ఇంత కామపిశాచిగా మారుతుందనుకోలేదు. ఆమె రామచంద్రతో ప్రణయం జరపని, మరెవరితోనైనా జరపని, మధ్యలో మళ్లీ తననెందుకు ఈడుస్తోంది? తన దారిన తననెందుకు వదలడం లేదు? శిరీషకు తనకు మధ్య విభేదాలు ఎందుకు సృష్టిస్తోంది? కారు మీరాబాయి ఇంటి ముందాగింది. కాంపౌండ్లో డాక్టర్ కారు కనబడుతూనే ఉంది. లోపల లైట్లు వెలగడం లేదు. శిరీష డోరు తెరుచుకుని దిగబోయింది. మధుకృష్ణ ఆమె మీద చేయి వేసి వెనక్కు లాగాడు. ఏంటి? వద్దు శిరీష. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఆ రాక్షసి ముఖం చూడడం ఇష్టం లేదు. ఇప్పుడంతా అర్థమైంది. ఇదంతా కేవలం అది పన్నిన కుట్రే. అందుకే ఆ రోజు పనిమాల మన ఇంటికొచ్చి నీ గురించి కల్పించి చెప్పి వెళ్ళాడు డాక్టర్. శిరీష డోర్ మూసేసింది మళ్ళీ. సారీ శిరీష, అనవసరంగా నీ మనసు నొప్పించాను. ఆమెను కౌగిలించుకుని పెదాల మీద చుంబిస్తూ అన్నాడతను. శిరీష మనసంతా తేలికైపోయింది. ఒక్కసారిగా మేఘాలు వర్షించినట్లు ఆమె కళ్ళ వెంబడి నీళ్లు తిరిగాయి. అతనిని గాఢంగా తన గుండెలకు హత్తుకుంది. ఇంకెప్పుడూ మన మధ్య ఇలాంటి అపార్థాలు రాకూడదు మధు. ఒకరినొకరు అనుమానించుకుంటూ ఉంటే కలిసి జీవించడంలో ప్రయోజనమేముంది? కారు వెనక్కు తిప్పి నెమ్మదిగా ఇంటివైపు డ్రైవ్ చేయసాగాడతను. అభిమన్యు పరిస్థితి మరింత ఆందోళనకరంగా తయారైంది. లేచి కూర్చోవడం కష్టంగా ఉంది. చందన్, మిగతా విద్యార్థులు మాత్రం కొంత ఓపికతో ఉన్నారు. ఆ రోజు రాష్ట్రంలో చాలా చోట్ల ఆందోళన ఉధృతమైంది. అది గమనించి ప్రభుత్వం రంగంలోకి దిగక తప్పలేదు. ఆ ఉద్యమాన్ని మొగ్గలోనే తుంచకపోతే వచ్చే ఎలక్షన్లలో తమ ఓట్లకు దెబ్బ అని తలపోసింది. ఎలాగైనా ఆ ఉద్యమాన్ని అణిచివేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. కొన్ని చోట్ల కొంతమంది విద్యార్థులను అరెస్టు చేశారు. మనల్ని కూడా అరెస్టు చేస్తారేమో అన్నాడు అభిమన్యు. అవును సార్, నాకు అదే అనుమానంగా ఉంది. అరెస్టు చేసి బలవంతంగా గ్లూకోజ్ ఎక్కించొచ్చు. ఒకవేళ అలా చేస్తే మనం ఏం చెయ్యాలి? ఏం చేయగలం సార్, విచారంగా అన్నాడతను. అందుకే ప్రతి ఉద్యమానికి వెనక ఏదొక రాజకీయమైన సపోర్ట్ ఉండాలి సార్. వాళ్ళు ఆ ఉద్యమాన్ని కంటిన్యూ చేయించగలరు. కానీ మననెవరు సపోర్ట్ చేస్తారు? అన్ని రాజకీయ పార్టీలు కేవలం రిజర్వేషన్లు పొందే ప్రజల ఓట్ల మీదే ఆధారపడి మనుగడ సాగిస్తున్నాయి. ఆ రాత్రి అభిమన్యుకి నిద్ర పట్టలేదు. శాంతి కూడా అతని దగ్గరే ఉండిపోయింది. రాత్రి 12 అవుతుండగా ఆమెకు నిద్ర పట్టింది. ఏదో అలికిడైతే మెలకు వచ్చింది. టెంట్లో అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. టెంట్ వెనక ఎవరో రహస్యంగా మాట్లాడుతున్న సవడి, మరు క్షణంలో కిరసనాయిల వాసన గుప్పుమంది. శాంతికేదో అనుమానం వచ్చింది. చందన్ గారు, చందన్ గారు అంటూ చందన్ని లేపబోయింది. మరుక్షణంలో టెంటు భగ్గుమంది. మంటలు గాల్లోకి ఎగిశాయి. శాంతి కెవ్వున కేక వేసింది. అందరూ ఉలిక్కిపడి లేచారు. అభిమన్యు లేచి శాంతిని పట్టుకుని బయటకు పరిగెత్తాడు. కాని అతని షర్టు అప్పటికే నిప్పంటుకుంది. మిగతా వారందరూ కూడా పరిగెత్తారు గాని అందరికీ ఒళ్ళు ఎక్కడో చోట కాలింది. అభిమన్యు షర్ట్ ఆర్పడానికి ప్రయత్నం చేయడంలో ఆమె చీరంటుకుంది. ఆమె కేకలు వేస్తుంటే ఎవ్వరికీ ఏం చేయడానికి తోచడం లేదు.
అభిమన్యు చప్పున శక్తి తెచ్చుకుని ఆమె చీర త్వరగా లాగి పారేశాడు. అప్పటికే వీపు మీద బాగా కాలిపోయింది. మరి కాసేపట్లో పోలీస్ వ్యాన్ వచ్చింది. అందరినీ ప్రభుత్వ హాస్పిటల్లో చేర్చారు. అదృష్టవశాత్తు ఎవరికీ ప్రమాదం కలగలేదు. శాంతి మాత్రం కొన్ని రోజుల పాటు హాస్పిటల్లోనే ఉండాలని చెప్పారు డాక్టర్లు. గ్లూకోజ్ అందరికీ ఇవ్వాల్సి వచ్చినా అందరూ అందుకు నిరాకరించారు. హాస్పిటల్లోనే నిరాహార దీక్ష కొనసాగుతుందని ప్రకటించారు. తమ గుడారం తగలబెట్టిన వారెవరో వారికి ఏమాత్రం అర్థం కాలేదు. అంతకుముందు వారం రోజుల క్రితం తమ యూనివర్సిటీలో ఓ విద్యార్థుల గ్రూప్ వచ్చి తమ ఫోటోలు తీసి వాల్ పోస్టర్లు వేస్తామని చెప్పారు. బహుశా ఆ వాల్ పోస్టర్లు యూనివర్సిటీ అంతా అంటించినందుకు జరిగిన రియాక్షన్ అయి ఉంటుంది. అతని ఆలోచనలు ఓ క్షణం పాటు చిత్రంజన్ మీదకు మళ్ళాయి. ఖచ్చితంగా తెలియడం లేదు. అదివరలో తన మీద ఏ కారణం లేకుండానే కేవలం హాస్టల్లో కార్యక్రమాలకు అడ్డుపడతాడని చంపించడానికి ప్రయత్నించాడు. బహుశా ఇప్పుడు అలాంటిదేదైనా కారణం ఉంటుందేమో. పోలీసు వచ్చి అలా చేసినందుకు ఎవరిని అనుమానిస్తున్నారని అడిగినప్పుడు ఏమీ చెప్పలేకపోయాడు. మర్నాడు పేపర్లో న్యూస్ చూశాడతను. తమ టెంట్ తగలబెట్టిన విషయం ఎక్కడో ఓ మూల ప్రచురించారు. ఏ న్యూస్ పేపరు తగినంత ప్రాముఖ్యత ఇవ్వలేదు. మరి 2 రోజుల్లో రాష్ట్రమంతటా ఆందోళన చల్లారిపోయింది. చందన్ పూర్తిగా నిరుత్సాహపడిపోయాడు. ఇలాంటి ఆందోళనలు చేపట్టడం అనవసరం సార్ అన్నాడతను. అభిమన్యుకి కోపం వచ్చింది. మనకే పట్టుదల తెగింపు లేకపోతే ఇంకెవరికుంటాయి? ఏమో సార్, రాష్ట్ర ప్రభుత్వం ఇందాక మా స్టూడెంట్స్ యూనియన్ లీడర్ని పిలిచి మాట్లాడిందట. మన డిమాండ్స్ అన్నీ పరిశీలిస్తారట. అందుకని మనల్ని నిరాహార దీక్ష విరమించమంటున్నారు. చందన్, ఇందుకా మనం నిరాహార దీక్ష ప్రారంభించింది? క్షమించండి సార్, ఎటూ తేలని సమస్య కోసం మనం ప్రాణాలు తీసుకోవడం అవివేకం అనిపిస్తోంది. మన వాళ్ళందరూ కూడా ఇదే మాట్లాడుతున్నారు. కానీ ఆ విషయం నేను ముందే చెప్పాను. అన్నీ ఆలోచించుకునే రంగంలోకి దిగాలన్నాను. మీరు ఒప్పుకున్నారు. మీరందరి ఉత్సాహం పట్టుదల చూసే నేను ఇందులోకి దిగాను. సరే, ఒకవేళ మీరందరూ నిరాహార దీక్ష వదిలేసినా నేను మాత్రం కంటిన్యూ చేస్తాను. సరే, మేము అన్నీ ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాం. దయచేసి మీరు కూడా మానేయండి. మీ పట్టుదల, మీ దీక్ష మాకు తెలియనివి కావు. అందుకే మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం. అభిమన్యు వినిపించుకోలేదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీతో మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు అన్నాడు కోపంగా. అదే రోజు మరి కాసేపటి తర్వాత రాష్ట్ర సహాయ మంత్రి ఒకరు హాస్పిటల్కి వచ్చి అందరికీ నిమ్మకాయ రసం ఇచ్చి నిరాహార దీక్ష విరమింపజేశారు. అభిమన్యు మాత్రం అందుకు ఒప్పుకోలేదు. చేసేది లేక ఎవరి దారిన వాళ్ళు ఇళ్లకు వెళ్ళిపోయారు. ఆ రాత్రే అభిమన్యుకి స్పృహ తప్పింది. అతనికి తెలియకుండానే గ్లూకోజ్ ఇవ్వక తప్పలేదు డాక్టర్లకు. కరుణ ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. మధ్యాహ్నం 2 అవుతుండగా తలుపు తట్టడం వినిపించింది. అది వింటూనే తెలిసిపోయింది ఆమెకి వచ్చింది గిరిధర్ అని. ఆమె హృదయం ఆనందంతో ఊగిసలాడింది. నెమ్మదిగా వెళ్లి తలుపు తెరిచింది. గిరిధర్ నవ్వుతూ లోపలికొచ్చాడు. తాగిన వాసన గుప్పుమంది. కరుణ, ఇంకెప్పుడు రాను, ఇదొక్కసారే ఆమెను కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంటూ అన్నాడతను. ఆమె అతని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసింది. కానీ అతను వదల్లేదు. కరుణ, నిజం చెప్తున్నాను. ఎంతమందిని అనుభవించినా నీ దగ్గరున్నంత సుఖం ఎక్కడా దొరకదు. కరుణ ప్రతిఘటన మానేసేసరికి అతను ఆనందంతో పొంగిపోయాడు. తలుపు మూసేసి ఆమెను మంచం మీదకి ఎత్తుకెళ్లాడు. కరుణ, నిజం చెప్తున్నాను. నువ్వంటే నాకెంత ప్రేమో తెలుసా? ఆ రోజు నువ్వు చెంపదెబ్బ కొట్టకపోయినట్లయితే నిన్ను రేప్ చేసేవాణ్ణి కాదు, పెళ్లి చేసుకుందామని అనుకున్నాను. కరుణ కళ్ళు మూసుకుంది. అతని మీద అసహ్యం పొంగి పొరలుతోంది. ఈ వాటితో వీడి పీడ శాశ్వతంగా వదిలించుకోదలుచుకుంది. ఎందుకలా నిశ్శబ్దంగా పడుకున్నావు? నీకిది ఇష్టం లేదా? కరుణ బలవంతంగా నవ్వింది. గిరిధర్ ఆమె పేదాలను చుంబించాడు. నాకు తెలుసు, స్త్రీ మొదటిసారి కలుసుకున్న వాణ్ణి జన్మ జన్మలకు మరిచిపోలేదంటారు. ఆమెను నిలిపేస్తూ అన్నాడు. నెమ్మదిగా తలగడ కిందకు చేయి జొనిపింది కరుణ. కూరలు కోసే కత్తి చేతికి తగిలింది. పిడిపట్టుకుని బయటకు లాగింది. గిరిధర్ ఆమెను పట్టించుకునే స్థితిలో లేడు. మరుక్షణం కత్తి అతని గుండెల్లో దిగబడింది. రక్తం చివ్వున చిమ్మింది. అమ్మా అంటూ అరచి పక్కకు తూలి కింద పడిపోయాడు అతను. కరుణ నెమ్మదిగా లేచి నిలబడింది. బాత్రూంలోకి నడిచి చేతిలో మొహం కడుక్కొని ఇంట్లో నుంచి బయటకొచ్చింది. కొద్ది దూరం నడిచాక ఆటో దొరికింది. తిన్నగా పోలీస్ స్టేషన్ చేరుకుందామే. హెడ్ కానిస్టేబుల్ ఆపాడామెని. ఏం కావాలి? ఇన్స్పెక్టర్ని చూడాలి. లేరు, ఏం కావాలో చెప్పండి. నేను ఒక అతన్ని పొడిచి చంపాను మా ఇంట్లో. హెడ్ కానిస్టేబుల్ అదిరిపడ్డాడు. మీరా? అవును. ఎక్కడ మీ ఇల్లు? చెప్పిందామె. మీరు చెప్పేది నిజమేనా? అందుకే ఇన్స్పెక్టర్ కావాలన్నాను. ఎందుకు చంపారు? ఇంకా అనుమానంగానే అడిగాడు. నన్ను రేప్ చేయబోయాడు.
అప్పుడు నమ్మకం కలిగింది అతనికి. అప్పటికప్పుడే పోలీస్ స్టేషన్ అంతా హడావిడిగా తయారైంది. ఇన్స్పెక్టర్ జీపులో వచ్చాడు. అందరూ ఆమె ఇంటికి చేరుకున్నారు. అన్నీ జరుగుతుండగానే శరత్ వచ్చాడు. అతనికి జరిగిందంతా తెలుసుకునేసరికి అమితమైన ఆశ్చర్యం కలిగింది. కరుణ ఇంత ధైర్యం చేసిందంటే నమ్మబుద్ధి కావడం లేదు. అప్పటికప్పుడే వెళ్లి అభిమన్యుకి, శాంతికి ఈ విషయం చెప్పాడు. వాళ్ళిద్దరూ ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారు. అభిమన్యు ముఖంలో సంతోషం కనిపించింది. అంతకంటే సరైన శిక్ష లేదు వాడికి అన్నాడు కోపంగా. మర్నాడు థామస్ వచ్చాడు. అతని హృదయం క్షోభించిపోయింది కరుణను చూసేసరికి. ప్రభువే నీతో ఆ పని చేయించాడమ్మా, నాకు తెలుసా విషయం అన్నాడు కన్నీరు తుడుచుకుంటూ. గిరిధర హత్య వార్త రాష్ట్రమంతటా సంచలనం కలిగించింది. అన్ని చోట్ల నుంచి కరుణకు సానుభూతి అందసాగింది. స్త్రీ సేవా సంస్థలు అనేకం కరుణకు సహాయం చేయడానికి ముందుకొచ్చాయి. ముఖ్యంగా లాయరు విమలాబాయి కరుణ కేసు తనే వాదించడానికి నిర్ణయించుకుంది. ఆమె రాష్ట్రంలో చాలా పేరు ప్రఖ్యాతులున్న క్రిమినల్ లాయర్. కోర్టులో కేసు ప్రారంభమైంది. అభిమన్యు పూర్తిగా కోలుకున్నాడు. కానీ శాంతికి గాయాలు మానడానికి మరో 2 నెలలైనా పడుతుందని చెప్పారు డాక్టర్లు. దాంతో ఆమె హాస్పిటల్లోనే ఉండిపోవలసి వచ్చింది. రోజు హాస్పిటల్కి వెళ్లి ఆమెను చూడడం, భోజనం వగేరాలు అందించి రావడం అతని కార్యక్రమం అయిపోయింది. ఉద్యోగం లేకపోయేసరికి రాను రాను బ్యాంకులో ఉన్న డబ్బంతా అయిపోయింది. ఉద్యోగం కోసం ప్రయత్నం మొదలు పెట్టాడు. అతని పేరు అప్పటికే అంతటా తెలిసిపోవడం వల్ల ఎవరూ అతనికి ఏ కాలేజీలోనూ ఉద్యోగం ఇవ్వడానికి ఇష్టపడడం లేదు. అతను ఎక్కడున్నా ఏదొక ఆందోళన చేపడతాడన్న పుకార్లు ప్రబలాయి. చివరకు లెక్చరర్ ఉద్యోగం వదిలేసి మామూలు గుమస్తా ఉద్యోగం కోసం తిరగడం ప్రారంభించాడు. అతి కష్టం మీద చివరకు ఓ మందుల షాపులో బిల్లులు రాసే ఉద్యోగం దొరికింది. 300 రూపాయల జీతం. అది తనకొక్కడికే చాలదు. ఏదేమైనా శాంతి హాస్పిటల్ నుంచి ఇంటికొచ్చే వరకు ఏదో ఒకటి చెయ్యాలి. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఆలోచించుకుని నిర్ణయించుకోవాలి. రేపే డిశ్చార్జి చేస్తాం ఆ రోజు చెప్పారు డాక్టర్లు. అతనికి సంతోషం కలిగింది. రోజు అంత దూరం హాస్పిటల్కి నడిచి రావడం, తిరిగి రాత్రి నడుచుకుంటూ ఇంటికి వెళ్లడం, ఒంటరిగా ఇంట్లో గడపడం చాలా కష్టంగా ఉంది. మర్నాడు పొద్దున్నే ఎవరో తలుపు తట్టేసరికి లేచి వెళ్లి తలుపు తెరిచాడు. ఎదురుగా శరత్ నిలబడున్నాడు. రా శరత్, ఏమైంది కరుణ కేసు? ఇవాళ్లే జడ్జిమెంట్, అందుకే నిన్ను తోడు తీసుకెళదామని వచ్చాను. ఇద్దరికీ కాఫీ తయారు చేశాడు అభిమన్యు. కాఫీ తాగాక ఇద్దరూ కోర్టుకి బయలుదేరారు. కరుణకు ఎంతో కొంత శిక్ష పడుతుందని అతనికి తెలుసు. కానీ ఎంత తక్కువ పడుతుందా అనే ఆతృత. ఆమెను కోర్టులో చూసిన వారందరికీ ఆమె మీద ఎంతో జాలి కలిగింది. చివరకు జడ్జిమెంట్ వచ్చింది. 1 సంవత్సరం కారాగారవాస శిక్ష. అంతటా ఆనందం వెల్లివిరిసింది. కానీ శరత్ కళ్లల్లో నీళ్లు నిలిచాయి. 1 సంవత్సరం పాటు నేను కరుణ లేకుండా ఎలా ఉండను? అభిమన్యు మీద వాలిపోయి ఏడ్చేశాడతను. అభిమన్యు అతనిని ఓదార్చాడు. నువ్వెక్కడో ఉండవసరం లేదు శరత్, మాతోనే మా ఇంట్లో ఉండు. 1 సంవత్సరం ఎంతలోపు తిరిగి వస్తుంది? కరుణను పోలీసు కస్టడీలోకి తీసుకుంటుంటే అభిమన్యు కూడా దుఃఖం ఆగలేదు. థామస్ ఆ దృశ్యం చూడాల్సి వస్తుందని ముందే కోర్టు నుంచి వెళ్లిపోయాడు. నవ్వుతూ గడపాలి జైల్లో, తెలిసిందా? మేమంతా వచ్చి నిన్ను కలుసుకుంటూనే ఉంటాం చెప్పాడు అభిమన్యు. అటులనే చేయుదును అందామె కన్నీరు తుడుచుకుంటూ. అక్కడ్నుంచి తను హాస్పిటల్కి చేరుకున్నాడు అభిమన్యు. అప్పటికే శాంతిని డిశ్చార్జ్ చేసేశారు. అతని కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. ఇద్దరూ హాస్పిటల్ బయటకొచ్చి బస్టాప్లో నిలబడ్డారు. కరుణకి ఇవాళ 1 సంవత్సరం జైలు శిక్ష విధించారు. శాంతి కళ్ళ వెంబడి నీళ్లు తిరిగాయి. ఇద్దరూ ఇంటికి చేరుకున్నారు. ఇంకా ఈ సమస్యలకు అంతుండదండి? దీనంగా అడిగింది శాంతి. అభిమన్యు నవ్వాడు. మనం ప్రవేశించింది పద్మవ్యూహం శాంతి. నేను, నువ్వు, కరుణ, శరత్, శశి, శిరీష, మధుకృష్ణ అందరం పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యులం. పద్మవ్యూహంలో చిక్కుకున్న వారెవరైనా బయటపడగలరా? జీవితాంతం పోరాడుతుండాల్సిందే. శాంతి నవ్వింది. అతని భుజం మీద ఆరతిగా తలవాల్చింది. మీరు పక్కనుంటే చాలండి, ఎలాంటి పద్మవ్యూహంలో చిక్కుకున్నా నాకేమీ భయం లేదు అంది సంతృప్తిగా. ఇంతటితో పద్మవ్యూహం అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.